Hello. Yeah. Hi guys. Very good evening. Very good morning. Welcome to the session. So let's start. సో ఈరోజు టాపిక్ ఫ్లూయిడ్ మెకానిక్స్. సో దీన్ని రెండు పార్ట్స్గా మనం అర్థం చేసుకోవచ్చు. ఫ్లూయిడ్ స్టాటిక్స్ అంటే స్టాటిక్గా కదలకుండా ఉన్న ఫ్లూయిడ్ సంబంధించి నేర్చుకుంటాం మ్యాక్సిమం. సో తర్వాత ఫ్లూయిడ్ డైనమిక్స్, కదులుతున్న ఫ్లూయిడ్కి సంబంధించి మనకు ఒక 2-3 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఓకే, సో లైక్ బెర్నౌల్లిస్ ప్రిన్సిపల్ అని, వెలాసిటీ ఆఫ్ ఫ్లక్స్ అని, ఓకే, సో ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ అని ఉన్నాయి. వాటిని బేస్ చేసుకుని క్వశ్చన్స్, బ్యూటిఫుల్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. సో ఫస్ట్ ఫ్లూయిడ్ స్టాటిక్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, ఒక 8:30, 9 o'clock మధ్యలో ఒక బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ఫాస్ట్ బ్రేక్. సో దాని తర్వాత ఫ్లూయిడ్ డైనమిక్స్ కంటిన్యూ చేద్దాం. ఓకే, ఈరోజు టార్గెట్ అంతా కూడా కాన్సెప్ట్, ఫుల్ క్లారిటీ కాన్సెప్ట్ నేర్చుకుందాం, ప్లస్ ప్రతి కాన్సెప్ట్ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. PYQs ఈరోజు టచ్ చేయను, ఈరోజు ఓన్లీ కాన్సెప్ట్ విత్ క్వశ్చన్స్. ఓకేనా? యా, హాయ్ శరణ్, గుడ్ మార్నింగ్. హాయ్ జ్యోతిబాయ్, హాయ్ మేఘ్నా. రైట్, లెట్స్ స్టార్ట్. రైట్, సో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక ఇంపార్టెంట్ పారామీటర్, మనం ఈ చాప్టర్లో ఎక్కువగా వాడే పారామీటర్ ఏంటి అంటే డెన్సిటీ అని ఒక పారామీటర్ ఎక్కువగా వాడుతుంటాం. అదేవిధంగా స్పెసిఫిక్ గ్రావిటీ ఆర్ రిలేటివ్ డెన్సిటీ గురించి ఎక్కువగా మనం డిస్కస్ చేస్తుంటాం. సో దానికన్నా ముందు ఫ్లూయిడ్ అంటే ఏంటి, ఫ్లూయిడ్ మెకానిక్స్ అంటున్నాం కదా. ఫ్లూయిడ్ అంటే మీనింగ్ విచ్ కెన్ ఫ్లో, ఏదైతే ఫ్లో అవ్వగలుగుతుందో దాన్నే మనం ఫ్లూయిడ్ అంటాం అనమాట. ఓకే, సో ఎయిర్ని ఫ్లూయిడ్ అనొచ్చు, ఆర్ ఏదైనా లిక్విడ్ని కూడా మనం ఫ్లూయిడ్ అని అనొచ్చు. ఫ్లూయిడ్ అంటే లిక్విడ్ అని కాదు, ఫ్లూయిడ్ అంటే లిక్విడ్ యాజ్ వెల్ యాజ్ గ్యాస్ రెండింటిని కలిపి మనం ఫ్లూయిడ్ అంటాం, ఎందుకంటే రెండు కూడా ఫ్లో అవ్వగలుగుతాయి. ఓకేనా? సో ఎనీథింగ్ విచ్ కెన్ ఫ్లో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఫ్లూయిడ్. సో మనం ఇక్కడ డిస్కస్ చేసేది ఎక్కువగా లిక్విడ్స్ని తీసుకొని అనలైజ్ చేస్తాం, బట్ విషయం అయితే గ్యాసెస్ కూడా మనం డిస్కస్ చేసేదంతా కూడా ఈ చాప్టర్లో గ్యాసెస్కి కూడా వర్తిస్తుంది. సో బట్ డిస్కషన్ అంతా ఎక్కువగా లిక్విడ్స్ మీద నడుస్తుంది. బట్ బెర్నౌల్లిస్ ప్రిన్సిపల్ అవ్వచ్చు, మనం డిస్కస్ చేసే ప్రిన్సిపల్స్ అన్నీ కూడా బోత్ గ్యాసెస్ అండ్ లిక్విడ్స్కి వర్తిస్తాయి అన్నమాట. రైట్, సో ఫ్లూయిడ్ అంటే ఏంటో నేర్చుకున్నాం. సో ఈ ఫ్లూయిడ్స్, ఏ ఫ్లూయిడ్కైనా సరే, సాలిడ్కి కూడా, ఈవెన్ సాలిడ్కి కూడా డెన్సిటీ అనేది ఇంపార్టెంట్ పారామీటర్, యాజ్ వెల్ యాజ్ రిలేటివ్ డెన్సిటీ అనేది కూడా ఇంపార్టెంట్ పారామీటర్ సాలిడ్స్కి కూడా. బట్ లిక్విడ్ యొక్క పారామీటర్స్ అన్నీ కూడా చాలా వరకు ఈ పారామీటర్స్ని బేస్ చేసుకునే ఉంటాయన్నమాట. సో డెన్సిటీ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు, మనకు తెలుసు కదా, మాస్ బై వాల్యూమ్. సో దేని గురించి మాట్లాడుతుంది, మనం సాలిడ్ గురించి మాట్లాడితే సాలిడ్ మాస్ తీసుకోండి, దాని ఎంత వాల్యూమ్ ఆక్యుపై చేస్తుందో అది తీసుకోండి. సో డెన్సిటీ వస్తుంది. ఓకేనా? సో డెన్సిటీ ఒక సాలిడ్ మెటీరియల్కి జనరల్గా డెన్సిటీ కాన్స్టెంట్గా ఉంటుంది. టెంపరేచర్ మారకపోతే డెన్సిటీ కూడా మారకూడదు. టెంపరేచర్ మారింది అనుకోండి, వాల్యూమ్ మారుతుంది, వాల్యూమ్ మారితే డెన్సిటీ కూడా మారాలి. సాలిడ్కి, గ్యాస్కి కూడా ఇదే విధంగా జరుగుతుంది. గ్యాస్కి కూడా ఏదైనా సరే టెంపరేచర్ మారే కొద్దీ డెన్సిటీ కూడా మారుతుంది. బట్ సాలిడ్కి టెంపరేచర్ మారినప్పుడు మాత్రమే మారుతుంది. బట్ లిక్విడ్స్కి ఆర్ గ్యాసెస్కి ఎస్పెషల్గా టెంపరేచర్ మార్చకపోయినా కూడా మనం కంప్రెస్ చేసినా, ఓకే, మనం గ్యాస్ ఏంటంటే గ్యాస్ కొంచెం ఫ్లెక్సిబుల్. మనం తక్కువ వాల్యూమ్ ఉన్న దాంట్లో పెట్టాం అనుకోండి, సేమ్ గ్యాస్ని, ఒక బెలూన్లో ఉంది గ్యాస్, దాన్ని తీసుకెళ్ళి చిన్న వాల్యూమ్ ఉన్న దాంట్లోకి వేసామనుకోండి, ఓకే, పట్టేస్తుంది దాంట్లో కూడా. కాకపోతే ఎక్కువ ఐటమ్స్ తక్కువ స్పేస్లో ఉన్నాయి, ఏమవుతున్నాయి, కొట్టుకుంటూ ఉంటాయి, కొలిషన్స్ చేసుకుంటూ ఉంటాయి. ఆ కొలిషన్స్ వల్ల వచ్చేదాన్ని మనం ప్రెషర్ అంటాం. సో ప్రెషర్ ఎక్కువ అవుతుంది. తక్కువ వాల్యూమ్లో సేమ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ పెట్టినప్పుడు డెన్సిటీ కూడా పెరుగుతుంది. సో గ్యాస్ యొక్క డెన్సిటీని మనం టెంపరేచర్ మార్చకుండానే మార్చేయచ్చు, సాలిడ్ యొక్క డెన్సిటీని మార్చలేము. సాలిడ్ యొక్క డెన్సిటీని మార్చాలి అంటే మనం విపరీతంగా కంప్రెస్ అన్నా చేయాలి, అది చాలా కష్టం. ఓకే, లేదంటే టెంపరేచర్ అన్నా మార్చాలి, అప్పుడే కొద్దిగా మారే ఛాన్సెస్ ఉన్నాయి. లిక్విడ్స్ని డెన్సిటీ మార్చడం చాలా కష్టం. లిక్విడ్స్ కూడా చాలా కంప్రెస్ చేయడం చాలా కష్టం అనమాట. లిక్విడ్స్ డెన్సిటీ కూడా అంత ఈజీగా మారదు. ఓకే, గ్యాసెస్ యొక్క డెన్సిటీ మాత్రమే మనకు ఫ్లెక్సిబుల్ అనమాట, కొంచెం మార్చే అవకాశం ఉంది మనం. సరే, ఈ ఫ్లూయిడ్స్ అన్నింటిలో కూడా డెన్సిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పారామీటర్ అనమాట. సో డెన్సిటీ వల్లనే మనకు ప్రెషర్ డిసైడ్ అవుతుంది, ప్రెషర్ చేంజ్ డిసైడ్ అవుతుంది, అన్ని పారామీటర్స్ డిసైడ్ అవుతాయి. అదేవిధంగా స్పెసిఫిక్ గ్రావిటీ అంటే ఏంటి? స్పెసిఫిక్ గ్రావిటీ అంటే రిలేటివ్ డెన్సిటీ. స్పెసిఫిక్ గ్రావిటీ అన్న రిలేటివ్ డెన్సిటీ అన్న రెండు ఒకటే పారామీటర్స్. ఏం చెప్తోంది ఈ పారామీటర్ అంటే రిలేటివ్ డెన్సిటీ? సో ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ density of a liquid to density of water
ఆ వాటర్ కూడా డిఫరెంట్ టెంపరేచర్స్ డిఫరెంట్ డెన్సిటీస్ ఉంటాయి కాబట్టి కరెక్ట్గా 4 డిగ్రీ సెల్సియస్ దగ్గర మనం డెన్సిటీ మెషర్ చేస్తాం అనమాట. 4 డిగ్రీ సెల్సియస్ దగ్గర డెన్సిటీ మెషర్ చేస్తాం. ఓకే, సో ఎందుకంటే వాటర్ 100 డిగ్రీస్ దగ్గర తీసుకున్నప్పుడు డిఫరెంట్ డెన్సిటీ ఉంటుంది. సో అందుకని కన్ఫ్యూషన్ లేకుండా వాటర్ 4 డిగ్రీస్ దగ్గర మెషర్ చేస్తే ఏ డెన్సిటీ అయితే వస్తుందో ఆ డెన్సిటీతో కంపేర్ చేసి మిగతా లిక్విడ్స్ యొక్క డెన్సిటీలు ఎన్ని టైమ్స్ ఎక్కువ ఉన్నాయి ఆర్ ఎల్స్ ఎన్ని టైమ్స్ తక్కువ ఉన్నాయి అని చెప్పేదే ఈ రిలేటివ్ డెన్సిటీ పారామీటర్. ఓకేనా, ఈ రిలేటివ్ డెన్సిటీ రో ఆర్ ఉన్నాం, ఆర్ అంటే రిలేటివ్ అని. దిస్ ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ ఆఫ్ ఎనీ లిక్విడ్, ఎల్ అంటే ఏదో ఒక లిక్విడ్, డివైడెడ్ బై డెన్సిటీ ఆఫ్ వాటర్ ఎట్ 4 డిగ్రీ సెల్సియస్. ఓకేనా, సో వాటర్ డెన్సిటీతో కంపేర్ చేస్తే ఏదన్నా లిక్విడ్ మనం మాట్లాడుతున్న లిక్విడ్ ఏదైతే ఉందో దాని యొక్క డెన్సిటీ ఎన్ని టైమ్స్ డిఫరెంట్గా ఉంది. సో ఈ రిలేటివ్ డెన్సిటీ అనేది 1 కన్నా ఎక్కువ ఉండొచ్చు, 1 కన్నా తక్కువ కూడా ఉండొచ్చు. సో వాటర్ యొక్క డెన్సిటీ ఎక్కువగానే ఉంటుంది. మనం ఇంట్లో చూసే ఆయిల్స్తో పోలిస్తే వాటర్ యొక్క డెన్సిటీ ఎక్కువ. ఓకే, అందుకే మనం ఆయిల్ని వాటర్ మీద పోస్తే అంత ఈజీగా మునగదు, పైనే ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఆయిల్ యొక్క డెన్సిటీ తక్కువ కాబట్టి సర్ఫేస్ మీద ఫ్లోట్ అవుతూ ఉంటుంది అనమాట. రైట్, సో నా ఉద్దేశం ఏంటంటే రిలేటివ్ డెన్సిటీ ఆయిల్స్కి 1 కన్నా తక్కువ ఉంటుంది. కొంచెం హై డెన్స్ లిక్విడ్స్ తీసుకున్నాం అనుకో, లైక్ హనీ లాంటిది కానీ అలాంటివి ఏమైనా తీసుకున్నాం అనుకోండి, రిలేటివ్ డెన్సిటీ 1 కన్నా ఎక్కువ ఉంటుంది. సో రిలేటివ్ డెన్సిటీ 1 కన్నా ఎక్కువ ఉండొచ్చు, 1 కన్నా తక్కువ కూడా ఉండొచ్చు. గ్యాసెస్కి డెన్సిటీ చాలా చాలా తక్కువ ఉంటుంది. గ్యాసెస్కి డెన్సిటీ చాలా చాలా తక్కువ ఉంటుంది. జనరల్గా మనం రిలేటివ్ డెన్సిటీ అనే పారామీటర్ ఎక్కువగా లిక్విడ్స్కి వాడుతూ ఉంటాం. ఓకే, ఒకవేళ గ్యాస్కి కనుక మనం కనుక్కుంటే డెన్సిటీ చాలా తక్కువ ఉంటుంది. హెన్స్ రిలేటివ్ డెన్సిటీ మనం కనుక్కుంటే అది ఇంకా చాలా 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 తక్కువ ఉంటుంది. ఓకే, సో ఇది రిలేటివ్ డెన్సిటీ. సో మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళే ముందు కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలి. సో డెన్సిటీ ఆఫ్ వాటర్ అనేది మనకు వెరీ కామన్ పారామీటర్ అనమాట. సో డెన్సిటీ ఆఫ్ వాటర్ ఇస్ ఈక్వల్ టు ఇట్ ఈస్ 1 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్. 1 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్. అదేవిధంగా దీని యూనిట్స్ మారిస్తే మనం 3 యూనిట్స్లో రాయొచ్చు డెన్సిటీని. వాటర్ యొక్క డెన్సిటీని 3 రకాలుగా రాయొచ్చు. 1 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్. ఓకే, సో ఒకసారి అర్థం చేసుకోండి. సెంటీమీటర్ క్యూబ్ అంటే ఒక సెంటీమీటర్ అంటే ఎంత? 10⁻² మీటర్స్, కరెక్టేనా? ఆర్ ఎల్స్ 1/100 మీటర్ అంటే ఒక సెంటీమీటర్. 1/100 మీటర్ అంటే ఒక సెంటీమీటర్. అది కూడా రాసుకోవచ్చు, ఎట్లయినా రాసుకోవచ్చు. సో మీకు ఇప్పుడు సెంటీమీటర్ క్యూబ్ ఉంది, దాన్ని మీటర్ క్యూబ్కి మార్చాలి. అప్పుడు ఏం చేస్తారంటే మీరు సెంటీమీటర్ అంటే 1 సెంటీమీటర్ ఊహించుకోండి. 1 సెంటీమీటర్కి ఎన్ని మీటర్స్? ఒకసారి అర్థం చేసుకోండి. 100 సెంటీమీటర్ మీకు తెలిసింది రాయండి ఒకసారి. 100 సెంటీమీటర్స్ ఈస్ 1 మీటర్. బట్ మనకు సెంటీమీటర్ ఉంది, మీటర్లోకి మార్చాలి. అంటే 1 సెంటీమీటర్ ఎంతో చూసుకోండి. 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1/100 మీటర్స్. 1/100 మీటర్స్ అది సబ్స్టిట్యూట్. ఒక సెంటీమీటర్ అంటే ఎంత? 1/100 మీటర్స్. యూనిట్స్ కన్వర్షన్ ఎలానో అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ టాపిక్ ఇక్కడ ఎలా అయితే చేస్తున్నానో అదేవిధంగా మీరు ఎక్కడ యూనిట్ కన్వర్షన్ కావాలన్నా ఇలానే చేయొచ్చు మీరు. యా, విస్కాసిటీ ఆఫ్ హనీ ఈజ్ ఆల్సో వెరీ వెరీ హై. రైట్, 1/100 meters whole cube, which is equal to, so 1/100 whole cube is 1/10 square whole cube. It is 10⁻⁻6 meter cube. చూడండి అక్కడ సెంటీమీటర్ క్యూబ్ మీటర్ క్యూబ్కి డిఫరెన్స్ 10⁻⁻6 మీటర్ క్యూబ్. అదే సెంటీమీటర్ స్క్వేర్కి చూసామనుకోండి, సేమ్ ఆ 1/100 మీటర్ హోల్ స్క్వేర్ రాస్తాం, 10⁻⁻4 మీటర్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. మనకి ఇక్కడ వాల్యూమ్ మాట్లాడుతున్నాం కానీ సెంటీమీటర్ క్యూబ్ మీటర్ క్యూబ్ మధ్య రిలేషన్ మనకి ఇంపార్టెంట్. బట్ ఏరియాస్ గురించి డీల్ చేసినప్పుడు సెంటీమీటర్ స్క్వేర్ నుంచి మీటర్ స్క్వేర్ కన్వర్ట్ చేయాల్సిన అవసరం రావచ్చు. ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు కాదు, బై హార్ట్ చేయాల్సిన విషయాలు కాదు. అప్పటికప్పుడు అనలైజ్ చేసుకోవచ్చు మనం. కొన్నిసార్లు ప్రాక్టీస్ వల్ల గుర్తుండిపోతే మంచిది, హ్యాపీగా వాడుకోవచ్చు. ఓకే, గుర్తు లేకపోతే మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, హార్డ్లీ 5 secondsలో తెచ్చుకోవచ్చు. రైట్, 1 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్. సో గ్రామ్ నుంచి కేజీలకు మార్చాలి నేను. గ్రామ్ నుంచి కేజీలకు మార్చాలి. సో కేజీల గురించి నాకు ఏం తెలుసు చూద్దాం. కేజీకి గ్రామ్కి రిలేషన్ అండి. 1 kg ఈజ్ ఈక్వల్ టు 1000 grams. 1000 grams. నాకు గ్రామ్స్ ఉంది, కేజీలోకి మార్చాలి అంటే 1 గ్రామ్ ఎంతో తెలియాలి నాకు. 1 గ్రామ్ కేజీలో తెలియాలి. సో రెండు పక్కల 1000తో డివైడ్ చేయండి. 1/1000 kg ఈజ్ 1 గ్రామ్. 1/1000 kg ఈజ్ 1 గ్రామ్. ఓకే, సో 1 గ్రామ్ అంటే ఎంత? ఇక్కడ 1 పెట్టేసేయండి. 1 గ్రామ్ అంటే 1 గ్రామ్ అనుకోండి. 1 గ్రామ్ అంటే ఎంత? 1/1000 kg న్యూమరేటర్లో, డినామినేటర్లో సెంటీమీటర్ క్యూబ్. సెంటీమీటర్ క్యూబ్ అంటే ఎంత? 10⁻⁻6 మీటర్ క్యూబ్. అవునా? ఈ 10⁻⁻6ని పైకి వెళ్తే 10⁻6 అవుతుంది. 10⁻6 పైకి వెళ్తుంది, డివైడెడ్ బై కింద 1000 ఉంది. 1000 అంటే 10⁻3, పైన ఏముంది? కేజీ, కింద ఏముంది? మీటర్ క్యూబ్ ఉంది. ఓకేనా? సో మొత్తం కలిపితే 10⁻3 ఆర్ 1000 kg per మీటర్ క్యూబ్. అర్థం చేసుకోండి. సో డెన్సిటీ ఆఫ్ వాటర్
1 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ ఆర్ 1000 కేజీ పర్ మీటర్ క్యూబ్, అది కూడా కరెక్టే. కేజీ పర్ మీటర్ క్యూబ్లో వాడాలంటే అలా వాడచ్చు, కేజీలో చెప్పాలంటే. ఓకే, గ్రాముల్లో చెప్పాలంటే ఇలా చెప్పొచ్చు. ఇది చాలా ఈజీ గుర్తుపెట్టుకోవడం, 1 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్. 1 అనేది చాలా ఈజీ నెంబర్ కదా గుర్తుపెట్టుకోవడానికి. ఓకేనా, రైట్. అదేవిధంగా ఇంకొక యూనిట్ కూడా ఉందమ్మా మనకు, ఏంటది 1 లీటర్. 1 లీటర్ అంటే ఎంత అంటే సెంటీమీటర్ క్యూబ్ అని చూసారా. లీటర్ అంటే కూడా వాల్యూమే. మనం ఎక్కువగా వాడే యూనిట్ లీటర్, ప్రాక్టికల్గా వాడే యూనిట్ లీటర్. సైంటిఫిక్గా మనం వాడే యూనిట్స్ అండి సెంటీమీటర్ క్యూబ్లు, మీటర్ క్యూబ్లు వాడతాం సైంటిఫిక్గా. సో మనం ప్రాక్టికల్గా పాలు అవ్వచ్చు, నీళ్ళు అవ్వచ్చు, ఇన్నిటిని లీటర్లో కొలుస్తాం. సో 1 లీటర్ అంటే ఎంత అంటే 10³ సెంటీమీటర్. అంటే సెంటీమీటర్ క్యూబ్ వాల్యూమ్ ఎంత, 1 సెంటీమీటర్ సైడ్ లెంత్ ఉన్న క్యూబ్ తీసుకోండి. 1 సెంటీమీటర్ సైడ్ లెంత్ ఉన్న క్యూబ్. 1 సెంటీమీటర్ అంటే ఒక ఇంత సైజ్ క్యూబ్. ఓకేనా, మనం డైస్ వేస్తాం కదా ఆ సైజ్ అనుకోండి. దాని లోపల ఎంత అయితే వాల్యూమ్ ఉందో దాన్ని సెంటీమీటర్ క్యూబ్ అనుకోవచ్చు. ఓకే, మీరు ఇమాజినేషన్ కోసం చెప్తున్నా. సో దాని వాల్యూమ్ని 1000 టైమ్స్ పెంచితే అప్పుడు వచ్చే వాల్యూమే 1 లీటర్ వాల్యూమ్ అనమాట. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు మీటర్ క్యూబ్ చూసుకుంటే, మీటర్ క్యూబ్ చూడండి, మీటర్ క్యూబ్కి సెంటీమీటర్ క్యూబ్ రిలేషన్, దీన్నే మీటర్ క్యూబ్ రివర్స్ రాస్తే 1 మీటర్ క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు 10⁶ సెంటీమీటర్ క్యూబ్. అంటే 1 సెంటీమీటర్ క్యూబ్ అంటే నేను ఎంతో నేర్చుకున్నాను కదా, దానికి 1 మిలియన్ టైమ్స్ ఆర్ 1 మెగా టైమ్స్ పెంచితే వాల్యూమ్ని దాన్ని 1 మీటర్ క్యూబ్ అంటారు. మీటర్ క్యూబ్కి సెంటీమీటర్ క్యూబ్ రిలేషన్ చూడండి 10⁶ టైమ్స్. ఓకే, యా. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 లీటర్ అంటే ఎంత, సెంటీమీటర్కి 1000 టైమ్స్. మరి మీటర్ క్యూబ్ పరిస్థితి ఏంటి, ఇక్కడ చూడండి 10⁶ నేను సపరేట్ చేస్తున్నాను. 10⁻³ ఇంటూ 10⁻³ రాసుకుంటున్నాను. 10⁻³ సెంటీమీటర్ క్యూబ్ అంటే 1 లీటరు, అంటే 10⁻³ లీటర్స్. అంటే 1 మీటర్ క్యూబ్ అంటే ఎంత, 1000 లీటర్లు అంట. 1000 లీటర్లు కలిపితే 1 మీటర్ క్యూబ్ అని చెప్పొచ్చు. 1 మీటర్ క్యూబ్ అంటే ఎంత పెద్ద వాల్యూమో చూడండి. అంటే 1 మీటర్ అంటే 3 ఫీట్ ఒక క్యూబ్. 3 ఫీట్ సైడ్ లెంత్ ఉన్న క్యూబ్ తీసుకోండి, బాక్స్, ఒక పెద్ద అట్టపెట్టు లాంటిది అనుకోండి. 1 మీటర్ ఇటు, 1 మీటర్ ఇటు, 1 మీటర్ ఇటు ఒక క్యూబ్ ఉంటుంది కదా, క్యూబ్ తెలుసు కదా మనకు. క్యూబ్ 1 మీటర్ సైడ్ లెంత్ ఉన్న క్యూబ్ తీసుకుంటే దాంట్లో ఉండే వాల్యూమ్ని 1 మీటర్ క్యూబ్ అంటాం. ఓకేనా, దాంట్లో 1000 లీటర్లు పడతాయి. వాటర్ అయినా సరే ఇంకేదైనా సరే 1000 లీటర్లు పడతాయి అంట. సో 1 లీటర్ అంటే ఎంత అంటే 10⁻³ సెంటీమీటర్ క్యూబ్. ఓకే, అదేవిధంగా మీటర్ క్యూబ్లో రాస్తే 10⁻³ మీటర్ క్యూబ్. మీటర్ క్యూబ్ 1000 లీటర్లు. 1 లీటర్ అంటే ఎంత, 1000 లీటర్లో 1 మీటర్ క్యూబ్లో 1000 టైమ్స్ తక్కువ, 1000 టైమ్స్ తక్కువ మీటర్ క్యూబ్ కన్నా. అదే రాశాను. సెంటీమీటర్ కన్నా 1000 టైమ్స్ ఎక్కువ. లీటర్ చూడండి స్పెషల్గా, సెంటీమీటర్ క్యూబ్కి 1000 టైమ్స్ ఎక్కువ, మీటర్ క్యూబ్కి 1000 టైమ్స్ తక్కువ అనమాట. ఇది 1 లీటర్. 1 లీటర్. సో డెన్సిటీ ఆఫ్ వాటర్ ఇంకొకసారి రాస్తాను నేను. డెన్సిటీ ఆఫ్ వాటర్ ఇస్ ఈక్వల్ టు 1 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్. ఇది మనం నేర్చుకున్నాం, చాలా ఈజీ గుర్తుపెట్టుకోవడం కూడా. సో నెక్స్ట్ దిస్ ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ ఆఫ్ 1000 కేజీ పర్ మీటర్ క్యూబ్ విచ్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు, మీరు గమనిస్తే మన లీటర్లోకి మార్చాలి. లీటర్స్లోకి మారిస్తే 1 కేజీ పర్ లీటర్. 1 కేజీ పర్ లీటర్ చూడండి, చాలా 1 కేజీ పర్ లీటర్ కూడా చాలా ఈజీగా ఉంది గుర్తుపెట్టుకోవడానికి. 1 లీటర్ వాల్యూమ్ తీసుకుంటే వాటర్, దాని మాస్ 1 కేజీ ఉంటుంది. ఓన్లీ వాటర్కే జరుగుతుంది ఇది. ఎందుకంటే సో వాటర్కి 1 లీటర్ బాటిల్ ఫిల్ చేసాం అనుకో, వాటర్ మనం వెయిట్ మెజర్ చేయాల్సిన అవసరం లేదు, వెయిట్ కూడా 1 కేజీనే ఉంటుంది. ఎందుకంటే వాటర్ డెన్సిటీ అలా ఉంది. 1 లీటర్ ఆఫ్ వాటర్ విల్ వెయ్ 1 కేజీ మాస్. అదే వేరే తీసుకున్నాం అనుకో, హనీ తీసుకున్నాం అనుకోండి, 1 కేజీ తీసుకున్నాం, 1 లీటర్ తీసుకున్నాం అనుకోండి, 1 లీటర్ తీసుకుంటే 1 కేజీ రాదు, 1 కేజీ కన్నా ఎక్కువ వస్తుంది. అదే ఆయిల్ తీసుకున్నాం అనుకోండి, ఆయిల్ 1 లీటర్ బాటిల్ ఫిల్ చేసాం మనం. 1 లీటర్ బాటిల్ ఫిల్ చేస్తే దాని మాస్ చూస్తే 1 కేజీ ఉండదు, 1 కేజీ కన్నా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆయిల్ యొక్క డెన్సిటీ తక్కువ, వాల్యూమ్ సేమ్ 1 లీటర్ వాటర్కి ఆయిల్కి. బట్ డెన్సిటీ కదా మాస్ని డిసైడ్ చేసేది. మాస్ ఈక్వల్ టు డెన్సిటీ ఇంటూ వాల్యూమ్. సో డెన్సిటీ ఎవరికైతే ఏ లిక్విడ్స్కి అయితే వాటర్ కన్నా తక్కువ ఉంటుందో, ఏ లిక్విడ్స్కి అయితే వాటర్ కన్నా తక్కువ డెన్సిటీ ఉంటుందో అవి 1 లీటర్, ఆ లిక్విడ్ 1 లీటర్ తీసుకుంటే అది 1 కేజీ ఉండదు, 1 కేజీ కన్నా తక్కువ ఉంటుంది. ఓకేనా, సో డెన్సిటీ అన్న స్పెసిఫిక్ గ్రావిటీ అన్న రెండు సేమ్. సో మనం ఎందుకు వాటర్తో కంపారిజన్లో మెషర్ చేస్తున్నాం అంటే వాటర్ మనకు అబండెంట్గా దొరుకుతుంది అండ్ వాటర్ యొక్క డెన్సిటీ ఈజీగా ఉంది గుర్తుపెట్టుకోవడానికి అయితే. మళ్ళీ వాళ్ళు ఏ రీజన్ కోసం వాటర్ని రిఫరెన్స్గా తీసుకున్నారో నాకు తెలియదు, బట్ నాకైతే వాటర్ వినడానికి గుర్తుపెట్టుకోవడానికి కూడా చాలా ఈజీ వాల్యూ. రెండోది వచ్చి అబండెంట్కి దొరుకుతుంది అనుకున్నారు, ఈ కంపేర్ చేయడానికి కరెక్ట్ క్వాంటిటీ అనుకున్నారో మరి రీజన్ ఏంటో నాకు తెలియదు. కానీ స్పెసిఫిక్ గ్రావిటీ అనేది రిలేటివ్ టు వాటర్ ఎంత అనేది మెషర్ చేస్తున్నారు అనమాట.
వేరే లిక్విడ్తో కూడా మెషర్ చేసి ఉండొచ్చు కదా, మనకు ఆ డౌట్ రావచ్చు కదా. బట్ ఫర్ సమ్ రీజన్ ఏదో ఒక రిఫరెన్స్ అవ్వాలి కదా, ఆ రిఫరెన్స్ని వాటర్గా తీసుకున్నాను అనమాట. ఓకేనా, రైట్. ఇది రిలేటివ్ డెన్సిటీ కానీ ఎవరైనా ఇస్తే, రిలేటివ్ డెన్సిటీ ఎవరైనా 2 అని ఇచ్చారనుకో, సో చిన్న క్వశ్చన్ చేద్దాం దీని మీద మీకు అర్థం కావడం కోసం. ఇఫ్ రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ ఎ లిక్విడ్ ఆర్ స్పెసిఫిక్ గ్రావిటీ అని కూడా అనొచ్చు, ఆఫ్ ఎ లిక్విడ్ ఈస్ 1.5, then find the density of the liquid in all the 3 units. In all the 3 units, 3 రకాల యూనిట్స్ ఏవైతే ఉన్నాయో అన్నిట్లోనూ కావాలి. చెప్తారా ఎవరైనా? లావణ్య కెమిస్ట్రీ క్లాసెస్ ఐ థింక్ స్టార్ట్ అయి ఉండాలి, షెడ్యూల్ అవ్వలేదా? యా, ఐ థింక్ షెడ్యూల్ అవ్వలేదమ్మా, నేను కనుక్కుంటాను. యాక్చువల్లీ ప్లాన్ ప్రకారం స్టార్ట్ అవ్వాలి, ఈ పాటికి స్టార్ట్ అయ్యి ఉండాలి. మరి అన్న ప్రాబ్లం వచ్చిందేమో తెలీదు, కనుక్కుందాం. రైట్, చెప్తారా ఎవరన్నా ఆన్సర్ దీనికి? రిలేటివ్ డెన్సిటీ ఎంత ఇచ్చారు? 1.5 ఇచ్చారు, విచ్ ఇస్ డెన్సిటీ ఆఫ్ ద లిక్విడ్ డివైడెడ్ బై డెన్సిటీ ఆఫ్ వాటర్. సో రిలేటివ్ డెన్సిటీ ఇచ్చారంటే సింపుల్, రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ ద లిక్విడ్ ఇస్ ఈక్వల్ టు రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ డెన్సిటీ ఆఫ్ వాటర్ టైమ్స్ రిలేటివ్ డెన్సిటీ. ఇదే కదా రిలేషన్, రిలేటివ్ డెన్సిటీ ఈక్వల్ టు డెన్సిటీ ఆఫ్ వాటర్ టైమ్స్ రిలేటివ్ డెన్సిటీ. సో డెన్సిటీ ఆఫ్ వాటర్ మనకు తెలుసు, 3 రకాల యూనిట్స్లో తెలుసు. రిలేటివ్ డెన్సిటీ అంతా 1.5 టైమ్స్ డెన్సిటీ ఆఫ్ వాటర్. రిలేటివ్ డెన్సిటీ ఇచ్చారంటే మీనింగ్ వాటర్తో పోలిస్తే ఎన్ని టైమ్స్ ఉంది? ఓకే, 1.5 టైమ్స్ ఉంది. ఓకే, సింపుల్. సో 1.5 టైమ్స్ ఉందంటే డెన్సిటీ ఆఫ్ వాటర్ మనం 3 యూనిట్స్లో 3 రకాలుగా చెప్పుకుంటాం. 1 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్, 1 kg per లీటర్, ఓకే, 1000 kg per మీటర్ క్యూబ్, 3 రకాలుగా చెప్పుకుంటాం, అవునా? సో వచ్చేసి 1.5 ఇంటూ 1 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్, 1 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ రాసుకోవచ్చు, ఓకే. లేదంటే 1 kg per లీటర్ రాసుకోవచ్చు, లేదంటే 1000 kg per మీటర్ క్యూబ్, ఏదైనా రాసుకోవచ్చు. డెన్సిటీ ఆఫ్ వాటర్ అంటే ఏ యూనిట్స్లో మనకి ఇంట్రెస్ట్, క్వశ్చన్ బట్టి మనకు అర్థమవుతుంది ఏ యూనిట్స్లో డీల్ చేయాలనేది. సో ఎవరు ఏం మెన్షన్ చేయలేదంటే గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్లో డీల్ చేయండి, ఈజీగా ఉంటుంది. లేదు ఎస్ఐ యూనిట్స్ ఇన్వాల్వ్ అయింది, వేరే పారామీటర్స్ బోల్డ్ అని ఉన్నాయి, వాటి వాల్యూస్ CGS యూనిట్స్లో తెలియదు అనుకుంటే బెటర్ అన్ని kg per మీటర్ క్యూబ్ ఎస్ఐ యూనిట్స్లో డీల్ చేసుకోండి. సో ఇలా మల్టిప్లై చేస్తే మనం 1.5 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్. నెక్స్ట్ టైం నుంచి ఇవంతా ఇలా చేయకూడదు, డైరెక్ట్గా ఒక గెస్ చేసేయాలి. దాన్ని యూస్ చేసి 1.5 అయితే 1.5 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ అని గెస్ చేయాలి. ఓకే, 1.5 అంటే వాటర్ కన్నా 1.5 టైమ్స్ ఎక్కువ ఉంటే అది 1.5 kg ఉంటుంది. 1 లీటర్ తీసుకుంటే 1.5 kg ఉంటుంది. అదేవిధంగా ఇది వాటర్ 1000 కాబట్టి ఇది 1.5 టైమ్స్ ఎక్కువ అంటే 1500 kg ఉంటుంది ఈ మీటర్ క్యూబ్ వాల్యూమ్కి అని డైరెక్ట్గా గెస్ చేయాలి మనం. ఇలా ఫార్ములా యూస్ చేయకూడదు, ఓకేనా? వెరీ గుడ్, అర్థమైంది కదా కన్వర్షన్. సో రిలేటివ్ డెన్సిటీ అండ్ డెన్సిటీ రిలేషన్ క్లియర్గా అర్థమైంది అనుకుంటా. అర్థమైందా? అర్థం కాకపోతే చెప్పండి, ఇంకో క్వశ్చన్ ఇస్తా. ఏమైనా కన్ఫ్యూజన్ ఏంటి? ఇంకో క్వశ్చన్ ఇస్తా. సార్ ఇంకొక క్వశ్చన్ అడుగుతాను నేను. If relative density of a liquid is 0.8, then what is the density of that liquid? ఏ లిక్విడ్కి అయితే రిలేటివ్ డెన్సిటీ 0.8 ఉంటుందో ఆ లిక్విడ్కి డెన్సిటీ ఎంత? ఆ లిక్విడ్కి డెన్సిటీ ఎంత? నోటేషన్స్ కొంచెం మార్చచ్చు, బుక్స్లో కొంచెం మారచ్చు, వేరే డిఫరెంట్ బుక్స్లో డిఫరెంట్గా ఉండొచ్చు. నేను నోటేషన్ ఇలా తీసుకుంటున్నాను, నా నోటేషన్కి మీనింగ్ ఏంటో అర్థం చేసుకోండి చాలు. ఓకే, రిలేటివ్ డెన్సిటీ తెలిసిపోతే డైరెక్ట్ డెన్సిటీ చెప్పేయచ్చు. సో 0.8 వాటర్ అయితే 1 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్, దానికన్నా 0.8 టైమ్స్ ఉంటుంది ఇది, అంటే 0.8 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్. క్యాలిక్యులేషన్ ఏం చేయక్కర్లా, డైరెక్ట్గా చెప్పేయచ్చు. వాటర్ డెన్సిటీ గుర్తుపెట్టుకోండి. ఓకే, 1 kg per లీటర్, ఇది 0.8 టైమ్స్, 0.8 మల్టిప్లై చేయండి అంటే 0.8 kg per లీటర్. సో 1000 kg per మీటర్ క్యూబ్ వాటర్ది, దానికి 0.8 మల్టిప్లై చేయండి, విచ్ ఇస్ 800 kg per మీటర్ క్యూబ్. 3 రకాల యూనిట్స్లో ఏ యూనిట్ అవసరం అయితే మనకు క్వశ్చన్లో ఆ యూనిట్లో వాడుకోవచ్చు, ఓకేనా? వెరీ గుడ్, వెరీ నైస్.
ముందుకెళ్దామా? రైట్. సో రిలేటివ్ డెన్సిటీ అర్థమైపోయింది, ఓకేనా? సో ప్రెషర్ అంటే ఏంటి అసలు? ప్రెషర్ is the normal force per unit area. It is a normal force per unit area. ఈ ప్రెషర్ అనేది మనం సాలిడ్స్లో కూడా డిస్కస్ చేయొచ్చు, గ్యాసెస్లో కూడా డిస్కస్ చేయొచ్చు, లిక్విడ్స్లో కూడా డిస్కస్ చేయొచ్చు. బట్ గ్యాసెస్ అండ్ లిక్విడ్స్లో ప్రెషర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పారామీటర్ అవుతుంది. సో ప్రెషర్ మనం P అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాం. సో ప్రెషర్ ఈస్ డిఫైన్డ్ యాజ్ పర్పెండిక్యులర్ ఫోర్స్ divided by area. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నా చెయ్యి ఉంది, నేను ఫోర్స్ అప్లై చేస్తున్నా, దీంతో గుచ్చుతున్నాను. ఓకే, సో నేను పర్పెండిక్యులర్ గుచ్చితేనే నాకు ఫోర్స్ అప్లై అవుతుంది. ఓకే, నేను ఇలా గుచ్చాను అనుకో, నాకు ఏం ఫోర్స్ అప్లై అవ్వదు కదా. అంటే నాకు టాంజెన్షియల్ కాంపోనెంట్ ఆఫ్ ఫోర్స్ వల్ల నా చెయ్యి ఎటువంటి ప్రెషరు ఫీల్ అవ్వదు, ఓన్లీ పర్పెండిక్యులర్ కాంపోనెంట్ వల్లనే ఫీల్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఒక యాంగిల్తో గుచ్చాను అనుకోండి, ఒక యాంగిల్తో గుచ్చినప్పుడు దీన్ని 2 కాంపోనెంట్స్గా డివైడ్ చేసుకోవచ్చుగా. దాంట్లో ఈ కాంపోనెంట్ వల్ల నాకు ఎటువంటి ప్రెషర్ నేను ఫీల్ అవ్వను, ఓన్లీ ఈ కాంపోనెంట్ వల్ల మాత్రమే ప్రెషర్ ఫీల్ అవుతాను. ఓకే, సో సపోజ్ నేను దీన్ని గుచ్చాను. ఓకే, ఒక 10 న్యూటన్ ఫోర్స్ అప్లై చేశాను. ఏరియా తక్కువ, ఏరియా తక్కువ కాబట్టి లైట్గా గుచ్చుకుంటుంది నాకు. అదే ఈ పక్క నుంచి గుచ్చాను అనుకోండి, ఏరియా కొద్దిగా ఎక్కువ ఉంది, ఏరియా కొద్దిగా ఎక్కువ కాబట్టి నాకు అంత పెయిన్ కొంచెం తక్కువ ఉంటుంది. అదే ఒక సూది తీసుకొని అదే ఫోర్స్ అప్లై చేశాను అనుకోండి, దిగిపోతుంది లోపలికి, పెయిన్ ఎక్కువ. సేమ్ ఫోర్సే, కాకపోతే ఏరియా తక్కువ కాబట్టి, ఏరియా తక్కువ అయినప్పుడు ఫోర్స్ సేమే, ఏరియా తక్కువ అయినప్పుడు ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ఆ ప్రెషర్ వల్ల ఓకే డ్యామేజ్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో మనం మేకులు కొడతాం, ఆర్ సూది ఈజీగా గుచ్చొచ్చు, ఎందుకంటే దాని ఏరియా మనం ఈ పక్క కొట్టే పక్క కొంచెం ఎక్కువ ఏరియా ఉంటుంది, అదర్ పక్క గోడ వైపు దిగే సైడ్ ఏదైతే ఉందో దాని ఏరియా చాలా తక్కువ ఉంటుంది. దాని ఏరియా చాలా తక్కువ ఉండడం వల్ల మనం తక్కువ ఫోర్స్ అప్లై చేసినా కూడా దాని ఇంపాక్ట్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. సో అర్థం చేసుకోండి, ప్రెషర్ ఎంత ఎక్కువ ఇంపార్టెంట్ పారామీటర్. ఫోర్స్ కన్నా కూడా ప్రెషర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పారామీటర్. మనకు ఎంత ప్రెషర్ ఎక్కువ ఉంటుందో దాన్ని బట్టి మనకి ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది అనమాట. రైట్, ఇది నేను సాలిడ్స్ సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. లిక్విడ్స్ సంబంధించి చూద్దాం, లిక్విడ్స్ ఆర్ గ్యాసెస్ సంబంధించి చూద్దాం. సో లిక్విడ్స్ ఆర్ గ్యాసెస్లో మనం ప్రెషర్ ఎక్స్పీరియన్స్ చేస్తాం, అవునా? సో లిక్విడ్స్ ఆర్ గ్యాసెస్లో ప్రెషర్ ఎక్స్పీరియన్స్ చేస్తాం. అసలు ఎందుకు వస్తుంది ఈ ప్రెషర్? ఎందుకు వస్తుందంటే ప్రెషర్ ఈజ్ డ్యూ టు గ్రావిటేషనల్ ఫోర్స్. మన అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అంటాం కదా, అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అవ్వచ్చు. లిక్విడ్ లోపల మనం వాటర్ లోపలికి వెళ్ళామనుకోండి, మీరు ఎప్పుడైనా స్విమ్మింగ్ చేస్తుంటే వాటర్ లోపలికి వెళ్ళే కొద్దీ ప్రెషర్ ఎక్కువైపోతుంది, ఏదో మిమ్మల్ని అదివేసినట్టు అనిపిస్తుంది. మీరు ఎక్స్పీరియన్స్ చేస్తుంటే, స్విమ్మింగ్ చేస్తుంటే మీరు ఒక 5-6 ఫీట్ లోపలికి వెళ్ళిపోండి. ఓకే, మన నార్మల్గా ఒక 5-6 ఫీట్ కన్నా ఎక్కువ మంది జనరల్గా ఎక్కువ వెళ్ళరు. కొంచెం బాగా స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు అయితే ఒక 10 ఫీట్ 20 ఫీట్ వెళ్ళిపోతుంటారు. ఒక 10 to 20 ఫీట్ కిందకి కానీ వెళ్తే మీరు క్లియర్గా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, ఏదో మిమ్మల్ని నలిపేస్తుంది అన్నట్టుగా. ఓకే, మీరు గాజీ సినిమా చూసారా? రానాది గాజీ సినిమా వచ్చి ఉంటుంది. దాంట్లో మీరు గమనిస్తే ఏమంటారు దాన్ని, వాళ్ళు వెళ్తున్న వెహికల్ ఉంటుంది కదా, వాటర్ లోపలే వెళ్తుంటుంది. వాళ్ళు ఆ శత్రువుని నుంచి తప్పించుకోవడం కోసం ఇంకా కొంచెం లోతుకి వెళ్తారు అనమాట. ఓకే, సో ఇంకా లోతుకి వెళ్ళినప్పుడు అది పగిలిపోతూ ఉంటుంది. ఎందుకు? ప్రెషర్ వల్ల. లోపలికి వెళ్ళే కొద్దీ ప్రెషర్ ఎక్కువైపోతుంది. వాటర్ లోపల ఎంత డెప్త్కి వెళ్తే అంత ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ఎంత ఎగ్జాక్ట్గా ఫార్ములాని మనం తర్వాత చూద్దాం. ఎంత డెప్త్కి వెళ్తే అంత ప్రెషర్ విపరీతంగా పెరిగిపోతుంది. ప్రెషర్ అంత ఎక్కువ పెరిగితే దాని మీద ఉండే ఫోర్స్ కూడా అంత విపరీతంగా పెరిగిపోతుంది. సో ఫోర్స్ ఇస్ ప్రెషర్ ఇంటూ ఏరియా, ఆర్ ప్రెషర్ ఇస్ ఫోర్స్ డివైడెడ్ బై ఏరియా కదా. సో ఎంత ఎక్కువ ప్రెషర్ ఉంటే అంత ఎక్కువ ఫోర్స్ ఉంటుంది అనమాట. సో మనం బాటమ్ ఆఫ్ ద ఓషన్కి వెళ్ళే కొద్దీ విపరీతమైన ప్రెషర్ ఉండటం వల్ల అది నలిపేస్తుంది అనమాట, ఏదైనా ఆబ్జెక్ట్ని పిండి చేసేస్తుంది. ఓకే, సో అందుకే మీరు ఆ సినిమాలో చూస్తే మీరు సబ్మెరైన్, ఎస్, సో కొన్నిసార్లు గుర్తురావు కొన్ని వర్డ్స్. సబ్మెరైన్స్ డిజైన్ వెరీ స్ట్రాంగ్లీ, చాలా ఐరన్తో విపరీతంగా స్ట్రాంగ్గా తయారు చేస్తారు. అంత స్ట్రాంగ్గా తయారు చేసింది కూడా డెప్త్ ఆఫ్ ద ఓషన్కి వెళ్ళేసరికి అది నలిపేస్తుంది. ఎందుకంటే అంత ప్రెషర్ ఎక్కువ ఉంటుంది బాటమ్ ఆఫ్ ద ఓషన్కి వెళ్ళే కొద్దీ. సో సబ్మెరైన్స్ జనరల్గా ఒక పర్టికులర్ డెప్త్ దాకా వెళ్ళడానికి వాటిని డిజైన్ చేస్తారు. దానికి మించి డెప్త్కి వెళ్తే ఏమవుతుందంటే వాటికి డిస్ట్రాయ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు ఆ సినిమాలు గమనిస్తే అది కొంచెం అవసరం, దాన్ని డిజైన్ చేసిన దానికన్నా కొంచెం ఎక్కువ డెప్త్కి వెళ్తుంది. అందువల్ల లోపల కొంత డ్యామేజ్ జరుగుతున్నట్టు కనిపిస్తుంది మనకు. ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ప్రెషర్. ఓకే, సో వాటర్ ప్రెషర్, ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ వాటర్ ప్రెషర్ అని చెప్పొచ్చు. సో విత్ డెప్త్ ప్రెషర్ చేంజెస్. ఎందుకు చేంజ్ అవుతుంది అనేది ఒకసారి అర్థం చేసుకుందాం. ఇప్పుడు మన అట్మాస్ఫియర్లో కూడా కొంత ప్రెషర్ ఫీల్ అవుతాం, అవునా? ఎందుకు ఫీల్ అవుతాం అంటే ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్.
గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల ఏమవుతుంది? మీరు ఎర్త్ అంటే ఓన్లీ ఈ పైన సర్ఫేస్ అనుకుంటారేమో. ఎర్త్ అంటే మనకు తెలిసిన సాలిడ్ సర్ఫేస్, మనం దేని మీద అయితే నిల్చున్నామో అది అనుకుంటారేమో. కాదు, ఎర్త్లో గ్యాసియస్ పార్ట్ కూడా ఉంది. దీన్నే మనం అట్మాస్ఫియర్ అంటాం. అవునా? ఇది కూడా పార్ట్ ఆఫ్ ఎర్తే. మీరు ఎర్త్ అంటే ఓన్లీ ఈ కాస్త అనుకోకూడదు. దిస్ రీజియన్ విచ్ వి కాల్ ఇట్ as atmosphere is also part of earth. ఓకే, ఇక్కడ గ్యాషెస్ ఉంటాయి. సో డెన్సిటీ కొంచెం మారుతుంది పైకి కిందికి, బట్ ఇదంతా ఈ గ్యాషియస్ లేయర్ ఉంది ఏదైతే ఉందో ఇది గ్యాషియస్ పార్ట్ ఆఫ్ ఎర్త్ అనమాట. ఇది కూడా ఎర్త్స్ గ్రావిటీ వల్ల ఎర్త్ దగ్గర ఉంది. మీరు అనుకోవచ్చు సార్ ఈ గ్యాసెస్ అంతా కూడా పార్ట్ ఆఫ్ ఎర్త్ ఎట్ అవుతుంది అంటారా? మీరు గమనిస్తే సాటర్న్, జూపిటర్ ఉంటాయి, అవి ఓన్లీ గ్యాసే ఉంటుంది. అట్లా మోస్ట్ దాంట్లో 90% గ్యాసే ఉంటుంది జూపిటర్, సాటర్న్లో. మరి ఓన్లీ గ్యాస్ ఉంటే మరి అది దాని ప్లానెట్స్ చిన్నది అవ్వాలిగా, మరి కాదుగా. దాని చాలా పెద్ద ప్లానెట్స్గా చెప్పుకుంటున్నాం. వాటిలో మ్యాక్సిమం కంటెంట్ గ్యాసే ఉంటుంది. సో గ్యాస్ ప్లానెట్లో పార్ట్ కాకపోతే అసలు సాటర్న్ అనే ప్లానెట్ అని చెప్పకూడదు. మరి జూపిటర్ ఇవన్నీ సాటర్న్ కూడా 2 గ్యాషియస్ ప్లానెట్స్ అని చెప్తుంటారు. ఓకేనా? సో ఎందుకంటే వాటిలో మ్యాక్సిమం గ్యాసే ఉంటుంది. సో అదేవిధంగా ఈ అట్మాస్ఫియర్లో గ్యాస్ ఏదైతే ఉందో అది కూడా పార్ట్ ఆఫ్ ద ఎర్తే. ఓన్లీ ఇదొక్కటే పార్ట్ ఆఫ్ ఎర్త్ కాదు. ఓకేనా? వాటికి ప్రెషర్ అవి అంటే దే ఆర్ డిజైన్ లైక్ దట్. అంటే ఇప్పుడు ప్రెషర్ సేమ్ ఉండాలంటే ఇప్పుడు షార్క్స్ ఆ వాటరే తాగుతాయిగా. షార్క్స్ ఆ వాటర్ తాగినప్పుడు లోపలికి వెళ్ళిన వాటర్ ప్రెషర్ కూడా అంతే ఉంటుందిగా. అంటే లోపల ప్రెషరు బయట ప్రెషర్ సేమ్ అయినప్పుడు మనకు ప్రాబ్లం ఉండదు. లోపల ప్రెషర్ బయట ప్రెషర్ సేమ్ అయినప్పుడు ప్రాబ్లం ఉండకూడదు. రెండోది మేబీ దే ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్లీ డిజైన్డ్. వాటి యొక్క బాడీ స్ట్రక్చర్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. దే ఆర్ డిజైన్ లైక్ దాట్. దే ఆర్ డిజైన్ టు విత్ స్టాండ్ దోస్ ప్రెషర్స్. అదేవిధంగా లోపల ఉన్న ప్లాంట్స్ అవ్వచ్చు, ఆ ప్రెషర్స్ని విత్ స్టాండ్ చేసేలా ఉంటాయన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు మీరు కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చూసుంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ క్యాన్ ఉందనుకోండి. మనం అందరూ వాటర్ పట్టుకుంటాం, 20 లీటర్ క్యాన్ ఉంటుంది కదా. దాంట్లో ఒక అగ్గిపుల్ల గీసేయండి. వేస్తే ఏమవుతుంది తెలుసా? మంట మండే కొద్దీ లోపల ఉన్న ఆక్సిజన్ అన్ని కొన్ని తగ్గిపోతాయి. ఆక్సిజన్ని కన్జ్యూమ్ చేసుకొని మంట వస్తుంది అనమాట. ఓకే, ఆ మంట అనేది ఆక్సిజన్ని కన్జ్యూమ్ చేసేసుకుంటూ ఉంటుంది. ఆ చేసేసుకునే కొద్దీ లోపల ఎయిర్ మాలిక్యూల్స్ తగ్గిపోతూ ఉంటాయి. తగ్గిపోయేసరికి డెన్సిటీ తగ్గిపోయేసరికి ప్రెషర్ తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు వాటర్ క్యాను ఇట్లా కంప్రెస్ అయిపోయినట్టు అయిపోద్ది. నార్మల్గా వాటర్ క్యాన్ ఎటువంటి ఏం కావట్లా ఓపెన్గా ఉంచినప్పుడు. ఓకే, కానీ ఎప్పుడైతే దాని లోపల వాక్యూమ్ క్రియేట్ చేసాం, వాటర్ క్యాన్ లోపల వాక్యూమ్ క్రియేట్ చేసాం, ఒక వాక్యూమ్ క్లీనర్ పెట్టి ఎయిర్ లాగేయండి దానిలోంచి, అప్పుడైనా ఓకే. అలా అయినా ఓకే. లేదా ఒక అగ్గిపుల్ల గీసేసి మూత పెట్టేసేయండి. అప్పుడు కూడా లోపల ఉన్న గ్యాస్ మాలిక్యూల్స్ తగ్గిపోతాయి. తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది తెలుసా? ప్రెషర్ తగ్గిపోతుంది. లోపల బయట ప్రెషర్ ఉంటుంది. బయట ప్రెషరు లోపల ప్రెషర్కి ప్రెషర్ డిఫరెన్స్ వల్ల అది కంప్రెస్ అయిపోతుంది అనమాట. సో యాక్చువల్లీ ప్రెషర్ వల్ల కాదు మనకు డ్యామేజ్ జరిగేది, ప్రెషర్ డిఫరెన్స్ వల్ల. ఇప్పుడు సబ్మరీన్ ఉంది. సబ్మరీన్ లోపల ఒక ప్రెషర్ ఉంటుంది. సపోజ్ మనం ఇక్కడ డిజైన్ చేసి తీసుకెళ్ళాం అనుకో, ఆ లోపల ఎయిర్ మాలిక్యూల్స్ ఎలా ఉన్నాయో దాని ప్రెషర్ ఉంటుంది దానికి. సబ్మరీన్ మనం డీపర్ ఓషన్కి వెళ్ళే కొద్దీ ప్రెషర్ విపరీతంగా పెరుగుతుంది. లోపల ప్రెషర్ ఏమో అంతే ఉంటుంది. సో ప్రెషర్ డిఫరెన్స్ ఎక్కువ ఉండటం వల్ల డ్యామేజ్ ఎక్కువగా జరుగుతుంది అనమాట. సో కొన్నిసార్లు వాళ్ళకి ఏం జరుగుతుందంటే, కొన్నిసార్లు వాళ్ళు కొంచెం ప్రెషర్ మార్చేయడానికి కూడా కొన్ని డివైజెస్ ఉంటాయి. సపోజ్ ఏరోప్లేన్స్లో కూడా మీరు గమనిస్తే, ఏరోప్లేన్స్లో మీరు ట్రావెల్ చేసి ఉంటే, మనం హైట్లోకి వెళ్ళే కొద్దీ చెవులు నొప్పి వస్తుంటాయి. ఎందుకో తెలుసా? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ప్రెషర్ డిఫరెన్స్. మనం హైట్ మారిన, డెప్త్ మారిన, ప్రెషర్ మారుతుంది. మనం బాడీ లోపల ఒక ప్రెషర్ ఉంటుంది. ఓకే, మన బాడీ లోపల బ్లడ్ ప్రెషర్ ఒకటి ఉంటుంది, అవునా? సో ఈ బ్లడ్ ప్రెషరు బయట ప్రెషర్ ఏదైతే ఉందో, ఈ 2 ప్రెషర్లు డిఫరెంట్ అయినప్పుడు మనం అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతాం అనమాట. ప్రెషర్ డిఫరెన్స్ ఫీల్ అయ్యింది. ఇప్పుడు మనం మౌంటైన్ ఎక్కామనుకోండి, సపోజ్ హిమాలయస్ లాంటివి ఎక్కారనుకోండి, చాలామందికి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. ఒక రీజన్ వచ్చి ప్రెషర్ తగ్గిపోయి ఉంటుంది. ఆ ప్రెషర్కి బాడీ అడ్జస్ట్ అవ్వడం కొంచెం కష్టం, ఎందుకంటే మన లోపల ప్రెషర్ కొంచెం వేరే ఉంటుంది కాబట్టి. రెండోది, మనం హైట్కి వెళ్ళే కొద్దీ డెన్సిటీ ఆఫ్ గ్యాస్ తగ్గిపోద్ది అనమాట. అంటే అన్ని గ్యాసెస్ డెన్సిటీ తగ్గిపోద్ది, అంతే కదా. పైకి లైటర్గా ఉండేవన్నీ పైకి వెళ్తాయి. సో మనం హైట్ మౌంటైన్ మీదకి వెళ్ళామనుకోండి, ఒక పెద్ద మౌంటైన్, మన ఇంటి పక్కన చూసే చిన్న మౌంటైన్స్ కాదమ్మా, ఒక 10-20 మీటర్లు 30 మీటర్లకి పెద్దగా ఏం డిఫరెన్స్ తెలియదు మనకు. ఇప్పుడు తిరుమల కొండ మీదకి వెళ్ళామనుకోండి, హాయిగా ఉంటుంది, గాలి పీల్చుకోవడానికి ఏం ఇబ్బంది ఉండదు, ఎందుకంటే ఆ కొండలు చిన్నవి కాబట్టి. హార్డ్లీ ఎంత ఉంటాయి, ఒక 1 కిలోమీటర్ హైట్, 2 కిలోమీటర్ హైట్ ఉంటాయి. కానీ హిమాలయాస్కి వెళ్ళామనుకోండి 6-7 కిలోమీటర్స్ ఉంటాయి, చాలా హైట్ ఎక్కువ. సో దానివల్ల మనం గమనించవచ్చు అనమాట, క్లియర్గా గాలి పీల్చుకోవడం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మనం పీల్చుకోలేకపోవడం కాదు, గాలి తక్కువ ఉంది, ద డెన్సిటీ తక్కువ ఉంది, మనం పీల్చుకున్నా కూడా ఎక్కువ రావట్లేదు.
దానివల్ల మనకు గాలి అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో హైట్తో ప్రెషర్ మారుతుంది, ఆ ప్రెషర్ మారటం వల్ల ఒక డిస్కంఫర్ట్, రెండోది ఎయిర్ తక్కువ ఉండటం వల్ల కూడా ఒక డిస్కంఫర్ట్ వస్తుంది అనమాట. ఏరోప్లేన్స్లో వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే హైట్కి వెళ్తాం మనం, హైట్కి వెళ్ళే కొద్దీ ప్రెషర్ చాలా తగ్గిపోతుంది. మనం ఏరోప్లేన్స్ అంటే చాలా థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ కాబట్టి అట్లీస్ట్ హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ పైన ఫ్లై చేస్తాం మనం. ఓకే, సో హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ పైకి వెళ్ళే కొద్దీ డెన్సిటీ చాలా తగ్గిపోతుంది. పైకి వెళ్ళే కొద్దీ డెన్సిటీ తగ్గిపోతుంది, డెన్సిటీ ఆఫ్ ఎయిర్ తగ్గిపోతుంది కాబట్టి ప్రెషర్ కూడా బాగా తగ్గిపోతుంది అనమాట. సో ప్రెషర్ తక్కువ ఉండటం వల్ల మనం బయట లోపల ప్రెషర్ ఒకటి ఉంది, బయట ప్రెషర్ ఇంకోటి ఉంది. ప్రెషర్ డిఫరెన్స్ వల్ల మనం చాలా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతాం. కానీ ఎయిర్ క్యాబిన్స్లో వాళ్ళు ప్రెషర్ని కొన్ని ఏదో డివైజెస్ని యూజ్ చేసి ప్రెషర్ని మెయింటైన్ చేస్తారనమాట. ప్రెషర్ని మనకు కంఫర్టబుల్గా ఏ ప్రెషర్ అయితే ఉంటుందో, మన అట్మాస్ఫియర్లో ఏ ప్రెషర్ అయితే ఉంటుందో అది మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తారనమాట. కానీ ఆ మెయింటైన్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా ఎప్పుడు కాన్స్టెంట్గా మెయింటైన్ చేయలేరు కదా. ఎప్పుడైతే కాన్స్టెంట్గా మెయింటైన్ చేయలేరో, ఎప్పుడైనా కొంత వేరియేషన్ వస్తుందో అప్పుడు మనకు ప్రెషర్ డిఫరెన్స్ మనం ఈజీగా ఫీల్ అవుతాం అనమాట. ఓకే, సో క్యాబిన్ బయట ప్రెషర్ చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, ఇది విషయం. సో ప్రెషర్ డిఫరెన్స్ వల్ల మనకు ప్రాబ్లం ఎక్కువ కూడా, ప్రెషర్ వల్ల కాదు, ప్రెషర్ డిఫరెన్స్ వల్ల ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది. ప్రెషర్ వల్ల కూడా ప్రాబ్లం ఉంటుంది కానీ ప్రెషర్ డిఫరెన్స్ మేజర్ రీజన్ అనమాట. ఓకేనా? ఓకే, ఇలాంటి స్టోరీలు చెప్పుకుంటా పోతే మనకు సిలబస్ అవ్వదు. సో అట్మాస్ఫియర్, ఎర్త్లో అట్మాస్ఫియర్ ఉంది. సో ఈ మాలిక్యూల్స్ ఉన్నాయి చూసారా, ఈ మాలిక్యూల్స్ అన్నిటి మీద కూడా గ్రావిటేషనల్ ఫోర్స్ ఉందిగా, గ్రావిటేషనల్ ఫోర్స్. సో అన్ని మాలిక్యూల్స్ మీద గ్రావిటేషనల్ ఫోర్స్ ఉందిగా. ఇప్పుడు మీరు ఇక్కడ నిల్చో ఉన్నారు. ఓకే, సో ఈ మాలిక్యూల్స్కి ఎర్త్ అంటే చాలా ఇష్టం, అందుకే ఎర్త్ వల్ల ఎర్త్ అట్రాక్ట్ చేస్తూ ఉంది. ఈ గ్యాస్ మాలిక్యూల్స్నే కాదు, మనల్ని కూడా అట్రాక్ట్ చేస్తుంది. సో ఈ సాలిడ్ మెటీరియల్ కూడా అట్రాక్ట్ చేస్తుంది. ఓకే, ఇది అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి అన్ని ఇంటాక్ట్గా ఉన్నాయి, లేదంటే పగిలిపోయి ఎట్లా పడితే అట్లా వెళ్ళిపోయి ఉంటాయి. సో గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల ఈ మాలిక్యూల్స్ అట్రాక్ట్ చేయబడుతున్నాయి. ఈ మాలిక్యూల్స్ అన్నీ కూడా మీరు గమనిస్తే దే ఆర్ బీయింగ్ పుష్డ్ టువర్డ్స్ ద సెంటర్ ఆఫ్ ద ఎర్త్. దే ఆర్ బీయింగ్ పుష్డ్ టువర్డ్స్ ద సెంటర్ ఆఫ్ ద ఎర్త్. అవి పుష్ చేస్తున్నప్పుడు అవి వచ్చి మనల్ని ప్రెస్ చేసేస్తున్నాయిగా. ఈ ప్రెస్ చేసే ఫోర్స్ని మనం ప్రెషర్ అంటాం. డిమోటివేట్ అవుతున్నారా? మాట్లాడదాం అమ్మ కాసేపు అయిన తర్వాత, కొంచెం సిలబస్ ప్రోగ్రెస్ అయిన తర్వాత డెఫినెట్గా మనం మాట్లాడుకుందాం. ఓకే, సో యాటమ్స్ అనేవి ఎర్త్ యొక్క గ్రావిటీ వల్ల పుల్ చేయబడుతున్నాయి. ఆ పుల్ చేసే ప్రాసెస్లో మధ్యలో మనం ఉన్నాం. మనమే కాదు, మధ్యలో ఏముంటే అవన్నీ కూడా ప్రెస్ చేయబడతాయి. ఈ ప్రెస్సింగ్ ఫోర్స్నే మనం ప్రెషర్ అని కూడా అనొచ్చు. ఓకే, ఈ ప్రెస్సింగ్ వల్ల మనం ప్రెషర్ ఫీల్ అవుతున్నాం, ఫోర్స్ ఫీల్ అవుతున్నాం, ఆ ఫోర్స్ని మనం ప్రెషర్ అంటున్నాం. ఈ గ్రావిటీ అనేది లేకపోతే ఈ వీటి పక్క రావడానికి ట్రై చేయగా గమ్మున ఒక చోట ఉంటాయి కదా, వాటి ప్రయత్నం అయితే ఇటు పక్కకి దగ్గరికి రావాలని ట్రై చేయవు కదా. సో అట్రాక్టివ్ ఫోర్స్ లేకపోతే, గ్రావిటేషన్ ఫోర్స్ లేకపోతే ఇవి అట్రాక్ట్ అవ్వాలని ట్రై చేయవు. సో అట్రాక్ట్ అవ్వాలని ట్రై చేయకపోతే ఎటువంటి ప్రెషర్ ఉంటుంది. సో మీరు వ్యాక్యూమ్లోకి కానీ వెళ్తే ఇన్ వ్యాక్యూమ్ జీరో ప్రెషర్, దెర్ ఈస్ నో ప్రెషర్ అట్ ఆల్, బికాస్ దెర్ ఈస్ నథింగ్ టు క్రియేట్ ప్రెషర్ దేర్. ఏదైనా గ్రావిటేషన్ ఫోర్స్ ఉంటేనే ప్రెషర్ క్రియేట్ అవకాశం ఉంది. గ్రావిటేషన్ ఫోర్స్ లేకపోతే ప్రెషర్ ఎట్లా క్రియేట్ అవుతుంది? అవునా? సో ఈ యాటమ్స్ ఇవన్నీ ఈ గ్యాస్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ దగ్గర రావడానికి ట్రై చేసే ప్రాసెస్లో మనల్ని ప్రెస్ చేస్తున్నాయి. సో ఇప్పుడు మీరు ఇక్కడ నిల్చున్నారనుకో ఒకలా ఉంటుంది, ఇక్కడ నిల్చున్నాం అనుకో తక్కువ మాలిక్యూల్స్ ప్రెస్ చేస్తున్నాయి మిమ్మల్ని. సో తక్కువ ప్రెషర్ ఉంటుంది. మీరు లోపలికి వెళ్ళే కొద్దీ ఎంత లోపలికి వెళ్తే అంత ఎక్కువ మెటీరియల్ మిమ్మల్ని ప్రెస్ చేస్తుంది. ఎంత ఎక్కువ మెటీరియల్ ప్రెస్ చేస్తే మీరు అంత ఎక్కువ ప్రెషర్ ఫీల్ అవుతారు. ఓకేనా? సో ప్రెషర్కి రీజన్ అది. గ్రావిటీ లేకపోతే మనం అసలు ప్రెషరే ఫీల్ అవ్వం. గ్రావిటీ వల్లనే అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అవ్వచ్చు, వాటర్ లోపలికి వెళ్తే వచ్చే ప్రెషర్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనం ఫీల్ అవుతున్నాం. సో వాటర్ లోపలికి వెళ్ళాం అనుకోండి, ఇది వాటర్. ఓకే, మీరు ఇక్కడ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అనేది ఫీల్ అవుతారు. వాట్ యూ ఫీల్ హియర్ ఇస్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్. అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అంటే అట్మాస్ఫియర్లో ఉండే ప్రెషర్. ఓకేనా? ఇది ఒక వాల్యూ ఉంటుంది, అది ఎంతో మనం డిస్కస్ చేద్దాం నెక్స్ట్ స్లైడ్స్లో. ఇది ఎందుకు ఫీల్ అవుతున్నాం మనం? ఇక్కడంతా గ్యాస్ మాలిక్యూల్స్ ఉన్నాయి. ఈ గ్యాస్ మాలిక్యూల్స్ అన్ని గ్రావిటీ వల్ల కిందికి రావడానికి ట్రై చేస్తున్నాయి. ఈ ప్రాసెస్లో మనం ఫీల్ అయ్యే ప్రెషర్ ఏదైతుందో దాని అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అంటాం. మనం ఒక వాటర్ బాడీ లోపలికి వెళ్ళామనుకోండి, ఈ వాటర్ మాలిక్యూల్స్ ప్రెస్ చేస్తున్నాయి. లోపలికి వెళ్ళే కొద్ది ఎక్కువ వాటర్ ఉంది, మన పైన ఎక్కువ వాటర్ ఉంది. ఆ వాటర్ అంతా కూడా గ్రావిటీలో కిందికి వచ్చేయాలని ట్రై చేస్తుంది, సెంటర్ ఆఫ్ ద ఎర్త్ వైపు వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది. ఆ ప్రాసెస్లో ఇది ప్రెస్ చేస్తుంది. సో దానివల్ల మనం ఎక్సెస్ ప్రెషర్ ఫీల్ అవుతాం. వాటర్ లోపలికి వెళ్ళే కొద్ది ఎక్సెస్ ప్రెషర్ ఫీల్ అవుతాం. ఇప్పుడు చెప్పండి నాకు, ఈ గ్యాస్ వల్ల మనం ఎక్కువ ప్రెషర్ ఫీల్ అవుతామా, ఈ వాటర్ వల్ల ఎక్కువ ప్రెషర్ ఫీల్ అవుతామా? గ్యాస్ వల్ల ఎక్కువ ప్రెషర్ ఫీల్ అవుతామా, వాటర్ వల్ల ఎక్కువ ప్రెషర్ ఫీల్ అవుతామా? గ్యాస్ వల్ల ఎక్కువ ప్రెషర్ ఫీల్ అవుతామా, వాటర్ వల్ల ఎక్కువ ప్రెషర్ ఫీల్ అవుతామా? గ్యాస్ లైట్ కదా, అది వచ్చి ఒత్తితే మనకు పెద్ద మనం ఫీల్ అవ్వలేము, అవునా? అదే లిక్విడ్ వచ్చి వచ్చింది అనుకోండి, లిక్విడ్ వచ్చి ప్రెస్ చేసింది అనుకోండి, హెవీ కదా లిక్విడ్ డెన్సిటీ ఎక్కువ కదా,
డెన్సిటీ ఎక్కువ ఉంది ప్రెస్ చేస్తే ఏమవుతుంది, ఎక్కువ ప్రెషర్ ఫీల్ అవుతాంగా, అవునా? అదే సాలిడ్ వచ్చి ప్రెస్ చేస్తే ఇంకా ఎక్కువ ప్రెషర్ ఫీల్ అవుతాం, అవునా? సో డెన్సిటీ పెరిగే కొద్దీ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎక్కువ ఉంటాయి. డెన్సిటీ అంటే ఏంటి, ఆటమ్స్ మాలిక్యూల్స్ దగ్గరగా ఉంటాయని అర్థం. గ్యాస్లో ఆటమ్స్ మాలిక్యూల్స్ చాలా కొంచెం దూరంగా ఉంటాయి. లిక్విడ్స్లో బాగా దగ్గరగా ఉంటాయి. దగ్గరగా అంటే మిమ్మల్ని ఎవరు ప్రెస్ చేస్తుంది, ఎక్కువ మాలిక్యూల్స్ ప్రెస్ చేస్తున్నాయి. ఎక్కువ మాలిక్యూల్స్ ప్రెస్ చేస్తే ఎక్కువ ప్రెషర్ ఫీల్ అవ్వాలిగా, ఎక్కువ ఫోర్స్ ఫీల్ అవ్వాలిగా, అవునా? సో ఈ అట్మాస్ఫియర్లో ఉండే గ్యాస్ వల్ల కొంత ప్రెషర్ ఫీల్ అవుతాం. కానీ వాటర్లోకి వెళ్తున్నాం అనుకోండి, ఇక్కడ ఏదైతే ప్రెషర్లో ఫీల్ అవుతామో, ఇక్కడ ఈ హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఏదైతే ప్రెషర్ క్రియేట్ చేస్తుందో మనకు, జస్ట్ వాటర్లో ఒక 10 మీటర్స్ లోపలికి వెళ్ళండి, జస్ట్ 10 మీటర్స్, ఇది ఎంత ప్రెషర్ ఇస్తుందో అంతకన్నా ఎక్కువ ప్రెషర్ ఇస్తుంది అది. ఎందుకంటే డెన్సిటీ ఆఫ్ వాటర్ థౌజండ్స్ ఆఫ్ టైం ఎక్కువ కాబట్టి, ఈ గ్యాసెస్తో పోలిస్తే డెన్సిటీ ఆఫ్ వాటర్ థౌజండ్స్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ కాబట్టి 1000 టైమ్స్ మోర్ ప్రెషర్ క్రియేట్ చేయగలుగుతుంది వాటర్ ఎయిర్తో పోలిస్తే. సో వాటర్ లోపలికి వెళ్ళే కొద్దీ ప్రెషర్ విపరీతంగా పెరిగిపోతుంది, ఎందుకంటే డెన్సిటీ ఆఫ్ వాటర్ చాలా ఎక్కువ. చాలా ఎక్కువ. అందుకోసం ఒక ఫీల్ వచ్చిందా అన్న, ఎందుకు ప్రెషర్ క్రియేట్ అవుతుందని అర్థమవుతుందా? ఇట్స్ లైక్, మీరు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. థర్మోకోల్ బాల్స్ ఉంటాయి కదా, ఓకే, థర్మోకోల్ బాల్స్. మీ థర్మోకోల్ బాల్స్ మీ మీద అంతా రూమ్ నిండా థర్మోకోల్ బాల్స్ వేసేసి మీరు కింద ఉండండి. మీరు కొంత ఫోర్స్ ఫీల్ అవుతారు, అవి లైటే గ్యాస్ మాలిక్యూల్స్ లాగా అనుకోండి. థర్మోకోల్ బాల్స్ వచ్చి గ్యాస్ మాలిక్యూల్స్ లాగా అనుకోండి. థర్మోకోల్ బాల్స్ వేసి రూమ్ నిండా వేసేసి మీరు కింద కూర్చుంటే ప్రెషర్ ఫీల్ అవుతారా? ప్రెషర్ ఓన్లీ పైనే ఫీల్ అవుతారా, సైడ్లు కూడా ఫీల్ అవుతారా? ఎందుకంటే రూమ్ మొత్తం ఫిల్ అయిపోయింది కదా. ప్రెషర్ ఓన్లీ పైన ఫీల్ అవుతారా, సైడ్స్ కూడా ప్రెస్ చేసినట్టు ఫీల్ అవుతారా? రూమ్ మొత్తం ఫిల్ అయిపోయింది కాబట్టి, ఓకే, గ్రావిటీ వల్ల ఆ బాల్స్ అన్నీ కూడా కిందికి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నాయి, అన్ని దగ్గరికి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నాయి. ఆ ప్రాసెస్లో సైడ్కి కూడా ఫీల్ అవుతాం మనం. సో ప్రెషర్ అనేది డైరెక్షన్ ఉండదు, ప్రెషర్కి ఎప్పుడు డైరెక్షన్ ఉండదు, ఫోర్స్కి డైరెక్షన్ ఉంటుంది. ప్రెషర్ అనేది ఇట్ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. ఓకే, ప్రెషర్ ఈజ్ ఐసోట్రోపిక్, ఒక డైరెక్షన్లో కాదు అన్ని డైరెక్షన్స్లోనూ ఉంటుంది. ఐసో అంటే సేమ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. ప్రెషర్కి డైరెక్షన్ ఉంటుంది, ఇట్స్ ఎ స్కేలర్ క్వాంటిటీ. ఫోర్స్ ఈజ్ ఎ వెక్టర్ క్వాంటిటీ. ఓకే, ప్రెషర్ వల్ల క్రియేట్ అయ్యే ఫోర్స్ ఏదైతే ఉందో అది వెక్టర్ క్వాంటిటీ. ఓకే, ప్రెషర్ ఏం చేస్తుంది, ప్రెషర్ అనేది ప్రెస్ చేస్తూ ఉంటుంది, అన్ని చోట్ల ప్రెస్ చేస్తూ ఉంటుంది. సరే, ప్రెషర్ వల్ల ఇక్కడ ఫోర్స్ ఎంత అంటే, ఓకే, ఈ ఏరియా ఏ డైరెక్షన్లో దానికి పర్పెండిక్యులర్ ఉంటుంది. ప్రెషర్ వల్ల క్రియేట్ అయ్యే ఫోర్స్ ఎప్పుడు కూడా పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్ ఉంటుంది అనమాట. బట్ ప్రెషర్ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. ఈ డైరెక్షన్లో ఉంటుంది, అన్ని డైరెక్షన్స్లో ఉంటుంది. మీరు ఆబ్జెక్ట్ పెడితే ఆబ్జెక్ట్ ఏ డైరెక్షన్లో ఉందో దాని డైరెక్షన్లో ప్రెస్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఈ థర్మోకోల్ బాల్స్ అనేవి ప్రెషర్ అనేది మనకు అన్ని డైరెక్షన్స్లో క్రియేట్ చేస్తున్నాయి. ఇటు పక్క వచ్చేస్తున్నాయి, అటు పక్క వచ్చేస్తున్నాయి, కింద పక్క వచ్చేస్తున్నాయి, అన్ని పక్కల వచ్చేస్తున్నాయి అనమాట. ఈ ప్రెస్సింగ్ చేయడాన్ని ప్రెషర్ అంటాం అనమాట. ఈ థర్మోకాల్ బాల్స్ని వాటర్తో రీప్లేస్ చేద్దాం, అప్పుడు ఏమవుతుంది? ఆర్ఎల్స్ వాటర్ వద్దులేండి, చిన్న క్రికెట్ బాల్స్ ఉన్నాయి, క్రికెట్ బాల్స్తో టెన్నిస్ బాల్స్తో రీప్లేస్ చేద్దాం. రూమ్ అంతా టెన్నిస్ బాల్స్ నింపేద్దాం. మీరు కూర్చున్నారు, రూమ్ పైన ఒక బొక్క పెట్టి పైనుంచి వేస్తున్నాం మేము బాల్స్. ఓకే, టెన్నిస్ బాల్స్ వేసేసాం, మీరు కింద కూర్చున్నారు. ఇప్పుడు ఏమవుతుంది? టెన్నిస్ బాల్స్ కొంచెం బరువు ఎక్కువ కదా, థర్మోకాల్ బాల్స్తో పోలిస్తే బాగా ఎక్కువ కదా. మీ మీద కొన్ని వేల బాల్స్ ఉన్నాయి, ఏమవుతుంది? ఆల్మోస్ట్ మీరు నేను అయిపోతున్నాను రా బాబు అని ఫీల్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, అవునా? సో టెన్నిస్ బాల్స్కి కానీ విపరీతంగా చాలా ఉన్నాయి, వేల బాల్స్ ఉన్నాయి కదా. అవన్నీ మిమ్మల్ని అటుపక్క నుంచి ఇటుపక్క నుంచి ప్రతి పక్క నుంచి ఒత్తేస్తున్నాయి అనమాట, ప్రెస్ చేసేస్తున్నాయి. సో యూ ఫీల్ లాట్ ఆఫ్ ప్రెషర్. ఏమైంది? ఇంతకుముందుకి ఇప్పటికి థర్మోకాల్ బాల్స్ యొక్క డెన్సిటీ చాలా తక్కువ, వాటి యొక్క మాస్ చాలా తక్కువ, అవునా? సో వేరస్ టెన్నిస్ బాల్స్ తీసుకున్నాం అనుకోండి, హెవీ పార్టికల్స్, హెవీ బాల్స్ కాబట్టి మీరు ఎక్కువ ప్రెషర్ ఫీల్ అవుతారు. ఏ డైరెక్షన్లో ఫీల్ అవుతారు? పై నుంచి కాదు, అన్ని సైడ్స్ నుంచి ఫీల్ అవుతారు. ఎందుకంటే ఆ బాల్స్ గ్రావిటీ వల్ల ఎర్త్ దగ్గరకు వచ్చేయడానికి ట్రై చేస్తుంది. ఆ దగ్గరకు వచ్చే ప్రాసెస్లో పక్కన కూడా ప్రెస్ అవుతాయి, పైన కూడా ప్రెస్ అవుతాయి, కింద కూడా అన్ని చోట్ల ప్రెస్ అవుతుంది. సో ప్రెషర్ ఇస్ సేమ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. ఓకేనా? సో ఇప్పుడు ఇమాజిన్ చేసుకోవచ్చు మీరు. సో వాటర్ని ఫిల్ చేస్తే వాటర్ కూడా హైలీ డెన్స్. సో కాబట్టి వాటర్లో కూడా మీరు లోపలికి వెళ్ళే కొద్దీ ఎక్కువ వాటర్ మిమ్మల్ని ప్రెస్ చేస్తుంటుంది గ్రావిటీ వల్ల. దానివల్ల మనం ప్రెషర్ ఎక్కువ ఫీల్ అవుతాం. ఎంత ఎక్కువ డెన్సిటీ మెటీరియల్ లోపలికి వెళ్తే మీరు అంత ఎక్కువ ప్రెషర్ ఫీల్ అవుతుంటారు అనమాట. బాల్స్ ఫ్లోట్ అవ్వదా? వాటర్లో అయితే బాల్ ఫ్లోట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయమ్మా. నేను జస్ట్ రూమ్లో చెప్తున్నా, రూమ్లో వాటర్ లేవు, ఓన్లీ బాల్స్ వేసాం, ఓకేనా? లేదంటే రూమ్ పైన బొక్క పెట్టి వాటర్ పోసాం, వాటర్ లోపల మనం కింద కూర్చున్నాం, అప్పుడు ఏమవుతుంది? ఆ వాటర్ మొత్తం మిమ్మల్ని ప్రెస్ చేస్తుంది. ఆ ప్రెస్ చేయడాన్ని మనం ప్రెషర్ అంటున్నాం. ప్రెస్ చేయడం వల్ల వచ్చే మీరు ఎక్స్పీరియన్స్ చేసే ఫోర్స్ ఏదైతే ఉందో, ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా ఏదైతే ఉందో దాన్ని మనం ప్రెషర్ అంటున్నాం, ఓకేనా?
ఓకేనా? రైట్, ఐ థింక్ ప్రెషర్ అంటే ఏందో మీకు అర్థమైంది అనుకుంటా, ఎందుకు వస్తుంది అనేది అర్థమైంది అనుకుంటా. ఎందుకు వస్తుంది అర్థమైపోతే తర్వాత ఫార్ములాలు ఇవంతా ఈజీగానే ఉంటాయి. అసలు ఒకసారి ఎందుకు వస్తుంది అర్థమైపోతే కామన్ సెన్స్తో ఏమన్నా అడిగి క్వశ్చన్స్ అడిగితే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు మనం. ఓకేనా? రైట్. సో వాటర్లో ఎంత డెప్త్ లోపలికి వెళ్తే అంత వాటర్ మిమ్మల్ని ప్రెస్ చేసేస్తాం, అందుకని ఎక్కువ డెన్సిటీ ఫీల్ అవుతాం. సో ఏం జరుగుతుంది, ప్రెషర్ ఏమవుతుంది లోపలికి వెళ్తే బయటికి వెళ్తే, మనం హైట్కి వెళ్ళామనుకోండి, హైట్కి వెళ్ళే కొద్దీ మన పైన ఉన్న యాటమ్స్ మాలిక్యూల్స్ గ్యాసియస్ మాలిక్యూల్స్ తక్కువ ఉంటాయి, అంటే తక్కువ ఉన్నాయి, మిమ్మల్ని ప్రెస్ చేయడానికి తక్కువ ఉన్నాయి, కాబట్టి ప్రెషర్ తగ్గిపోతుంది మనం హైట్కి వెళ్ళే కొద్దీ, ఎర్త్ మీద నుంచి దూరంగా పైకి వెళ్ళే కొద్దీ. ఓకే, సో ఏరోప్లేన్లో మనం పైకి ఫ్లై చేస్తున్నాం అనుకోండి, బయట ప్రెషర్ చాలా చాలా తక్కువ ఉంటుంది, లోపల ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. బయట ప్రెషర్ తక్కువ ఉంటుంది, లోపల ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఆ లోపల ప్రెషర్ కూడా మనం ఒక విండో ఓపెన్ చేసాం అనుకోండి, ఆ లోపల గ్యాస్ అంతా బయట గ్యాస్ అంతా లోపలికి వచ్చింది అనుకోండి, అదే ప్రెషర్ వస్తుంది. ఓకే, సో మనం విండో కనుక ఓపెన్ చేస్తే, ఫ్లైట్ విండో కనుక ఓపెన్ చేస్తే బయట ఉన్న గాలి లోపలికి కానీ వచ్చిందనుకో, ఆ బయట ఎంత ప్రెషర్ ఉందో లోపల కూడా అంతే ప్రెషర్ క్రియేట్ అవుతుంది అనమాట. కానీ మన ఏరోప్లేన్ అంతా ఫుల్ ప్రూఫ్గా డిజైన్ చేస్తారు, సో లోపలికి ఎటువంటి గాలి రాకుండా డిజైన్ చేస్తారు. సో లోపల మనం ఏ ప్రెషర్ మెయింటైన్ చేస్తాం అదే మెయింటైన్ అవుతున్నాడు, బయట ప్రెషర్ లోపల ప్రెషర్ సమానం అవే ఛాన్సెస్ ఉండవు జనరల్గా. కానీ ఏదైనా బొక్కబడింది అనుకోండి, అప్పుడు విపరీతమైన ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. చూసుంటారు కదా సినిమాల్లో ఏమవుతుంది డోర్ తీస్తే. రైట్, సో ప్రెషర్లో 3 రకాల ప్రెషర్స్ మనం మాట్లాడుకుంటాం ఎక్కువగా. ఒకటి అట్మాస్ఫిరిక్ ప్రెషర్, దాని మీనింగ్ ఏంటి అంటే మన అట్మాస్ఫియర్లో సర్ఫేస్కి దగ్గరలో మనం ఏ ప్రెషర్ ఫీల్ అవుతామో దాన్ని అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అంటాం. అట్మాస్ఫియర్లో ప్రతి చోట ఒకే ప్రెషర్ ఉండదు, అర్థం చేసుకోవాలి ఇది. ఎర్త్ సర్ఫేస్కి దగ్గరగానే ఏదైతే ప్రెషర్ ఉందో అది మనం ఫీల్ అవుతాం. మనం జనరల్గా ఫీల్ అయ్యే ప్రెషర్ ఏదైతే ఉందో దాన్ని మనం అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అంటాం. ఆ వాల్యూ దాన్ని జనరల్గా P0 అని PATM అని మనం రాసుకుంటుంటాం నోటేషన్. సో దీని వాల్యూ 1 ఇంటూ, ఓకే, దీని వాల్యూ అప్రాక్సిమేట్గా అయితే 10⁵ అని రాసుకుంటాం. సో లేదంటే దీని వాల్యూ 1.013 ఓకే పాస్కల్స్ అనేది ప్రెషర్ యొక్క యూనిట్. సో బేసిక్గా ప్రెషర్ అంటే ఏంటి మనం ఇంతకు ముందు నేర్చుకున్నాగా, పర్పెండిక్యులర్ ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా అనుకున్నాం కదా. సో ఫోర్స్ యొక్క యూనిట్ ఏంటి న్యూటను, ఏరియా యొక్క యూనిట్ ఏంటి SI యూనిట్ మీటర్ స్క్వేర్. ఈ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అనేది పాస్కల్ అనే సైంటిస్ట్ గుర్తుగా పాస్కల్ అని పెట్టారు, దీన్ని న్యూటన్ మీటర్ స్క్వేర్ బదులు పాస్కల్ అని పేరు పెట్టారు అనమాట. సో యూనిట్ SI యూనిట్ ఆఫ్ ప్రెషర్ ఇస్ పాస్కల్స్. ఓకే, సో 1.013 ఇంటూ 10⁵ పాస్కల్స్, ఇది అట్మాస్ఫియర్లో మనం ఎక్స్పీరియన్స్ చేసే ప్రెషర్. మీకు ఈజీగా ఉండడం కోసం దీన్ని అప్రాక్సిమేట్గా ఇది 1 తీసేసుకోండి, జస్ట్ 10⁵ పాస్కల్స్ అని రాసుకోండి. 10⁵ పాస్కల్స్ అని రాసుకోండి, క్యాలిక్యులేషన్లో ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇదే విధంగా ఇప్పుడు ఇది చాలా చిన్న యూనిట్, మీరు గమనిస్తే మనం ఎక్స్పీరియన్స్ చేసే ప్రెషర్ చాలా తక్కువ, కానీ మన SI యూనిట్స్లో చూసినప్పుడు చాలా పెద్దగా కనిపిస్తుంది, 10⁵ అని కనిపిస్తుంది, చాలా పెద్దగా కనిపిస్తుంది. సో ఇంత పెద్ద పెద్ద వాల్యూస్తో డీల్ చేయడం కొంచెం కంఫర్టబుల్గా ఉండదు మనకు, అందుకని ఇంకో కొత్త యూనిట్ డిఫైన్ చేశారు. ఏంటంటే అది 1 ATM అండ్ ఈ మొత్తం ప్రెషర్ని కలిపి 1 ATM అని ఒక కొత్త యూనిట్ డిఫైన్ చేశారు. అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఎంతైతే ఉందో దాన్నే 1 యూనిట్గా తీసుకొని దాన్ని రిఫరెన్స్గా తీసుకొని మనం మిగతా వాల్యూ చెప్పేటట్టుగా 1 ATM అని కొత్త యూనిట్ డిఫైన్ చేశారు అనమాట. సో 1 ATM అంటే ఏంటి, అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఎంతైతే ఉందో దాన్ని 1 యూనిట్గా తీసుకుంటున్నారు. సో ఎవరికైనా ప్రెషర్ దీనికి డబుల్ ఉందనుకోండి 2 ATM అని చెప్తారు అట్లా. సో కొత్త యూనిట్ 1 ATM, ఇది SI యూనిట్ అయితే కాదు. ఓకే, 1 ATM. అదేవిధంగా ఇంకొక యూనిట్ కూడా చెప్పారనమాట, బార్ అని ఇంకొక యూనిట్ ఉందమ్మా. బార్ అనేది కూడా ప్రెషర్ యొక్క యూనిట్. బార్ అంటే ఏంటి అంటే 10⁵ పాస్కల్స్. 10⁵ పాస్కల్స్ని 1 బార్ అన్నారు అనమాట. ఓకే, 1 బార్ అన్నారు. సో బార్ అనేది ఒక యూనిట్, ATM అనేది ఇంకొక యూనిట్. ATM అంటే ఎంత, ఎగ్జాక్ట్లీ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఎంత ఉంటుందో దాన్ని 1 ATM అన్నారు. ఓకే, ఈ పెద్ద యూనిట్స్తో డీల్ చేయడం కష్టంగా ఉందని ఒక బార్ అనే యూనిట్ కూడా డిఫైన్ చేశారు, అదెంత 10⁵. సో దాన్ని యూజ్ చేస్తే మనం 1.013 బార్ అని కూడా చెప్పుకోవచ్చు. అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఎంత 10⁵ 1 బార్ కాబట్టి 10⁵ పాస్కల్స్ 1 బార్ కాబట్టి ఇది 1.013 ఇంటూ 10⁵ ఉంది కాబట్టి 10⁵ ఇంటూ పాస్కల్ని 1 బార్కి తీసుకోండి, 1.013 బార్ ఆర్ అప్రాక్సిమేట్లీ 1 బార్ అని చెప్పొచ్చు. అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అంతా అప్రాక్సిమేట్లీ 1 బార్, కానీ స్లైట్ డిఫరెన్స్ ఉంది. 1 బార్ అంటే 10⁵ మాత్రమే. ఓకే, 1 ATM అంటే ఎంత, 1 ATM అంటే 1.013 ఇంటూ 10⁵. స్లైట్ డిఫరెన్స్ ఉంది రెండింటికి కూడా, పెద్ద తేడా ఏం లేదు. ఓకే, బట్ దట్ ఈస్ హౌ దే హ్యావ్ డిఫైన్డ్ ఇట్. అర్థమవుతుంది కదా అందరికీ? ఓకేనా? రైట్, నెక్స్ట్ గాజ్ ప్రెషర్ అంటే ఏంటి, అబ్సల్యూట్ ప్రెషర్ అంటే ఏంటి. అబ్సల్యూట్ ప్రెషర్ అంటే యాక్చువల్ ప్రెషర్ అనమాట. ఏ పాయింట్ దగ్గరైనా మనం మెషర్ చేసే యాక్చువల్ ప్రెషర్, రియల్ ప్రెషర్. సో ఓకే, సో అబ్సల్యూట్ ప్రెషర్ ABS అని రాద్దాం, జస్ట్ P అని కూడా రాయొచ్చు. ఇట్ ఈస్ ఈక్వల్ టు
అబ్సల్యూట్ ప్రెషర్ ఏదైతే ఉందో దాన్ని మనం రెండు రకాలుగా రాయొచ్చు. దాన్ని ఎలా రాస్తామంటే మనం P0 అట్మాస్ఫిరిక్ ప్రెషర్ని P0గా తీసుకుంటున్నాను ప్లస్ 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 ఒక్క నిమిషం atmospheric pressure as well as gauge pressure. Okay, so gauge pressure అంటే ఇక్కడ చూడండి సెకండ్ ఇది gauge pressure. సో gauge pressure అంటే ఏంటి అంటే చాలా సింపుల్. gauge pressure is atmospheric pressure కన్నా ఎంత ఎక్సెస్గా ఉందో దాన్ని మనం gauge pressure అంటాం. అబ్సల్యూట్ ప్రెషర్లో నుంచి అట్మాస్ఫిరిక్ ప్రెషర్ తీసేస్తే వచ్చేది గేజ్ ప్రెషర్. ఓకే, అబ్సల్యూట్ ప్రెషర్ అంటే యాక్చువల్గా ఉండే ప్రెషరు, దాన్ని అట్మాస్ఫిరిక్ ప్రెషర్ గేజ్ ప్రెషర్ని లింక్ చేసి రాస్తే ఇట్లా రాసుకోవచ్చు అనమాట. అట్మాస్ఫిరిక్ ప్రెషర్ కన్నా ఎంత ఎక్సెస్ ఉందో దాన్ని గేజ్ ప్రెషర్ అంటారు. ఓకే, సో ఇక్కడ ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలమ్మా ఇంకొకసారి. వాల్యూ మనం తర్వాత మాట్లాడుకుందాం, వాల్యూస్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇది అర్థం చేసుకోండి, యూనిట్స్ని అర్థం చేసుకొని ఒకసారి 1 బార్ అంటే ఏంటి. 1 బార్ అంటే 10⁵ పాస్కల్స్. పాస్కల్ అంటే ఏంటి? పాస్కల్ అంటే ఇట్ ఈస్ 1 పాస్కల్ అంటే మీనింగ్ ఏంటి? 1 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ని వాళ్ళు 1 పాస్కల్ అని పేరు పెట్టారు ఈజీగా ఉండడం కోసం. సో 1 బార్ అంటే ఇలా డిఫైన్ చేశారమ్మా. 1 ATM 1 అట్మాస్ఫిరిక్ ప్రెషర్. 1 ATM అంటే మీనింగ్ ఏం చేశారంటే మన అట్మాస్ఫియర్లో ఏదైతే ప్రెషర్ ఎక్స్పీరియన్స్ చేస్తామో దాన్ని 1 ATM అని ఒక కొత్త యూనిట్ డిఫైన్ చేశారు. 2 యూనిట్స్ డిఫైన్ చేశారు. వాళ్ళు బార్లో ఇవ్వచ్చు, ATMలో కూడా ఇవ్వచ్చు. మనకు క్వశ్చన్లో డేటా ప్రెషర్కి సంబంధించిన డేటా. ఓకే, సో ఇఫ్ absolute pressure at a point is 2.026 into 10⁶ pascals then find first one pressure. Find the pressure in ATM and bar units. Express this pressure in ATM and bar units. Second వచ్చేసి find gauge pressure. Find gauge pressure. అబ్సల్యూట్ ప్రెషర్ ఇచ్చేసాను. అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఎప్పుడు ఫిక్సే. పాయింట్కి వెళ్ళే కొద్దీ మనకి అబ్సల్యూట్ ప్రెషరు మారుతుంది, గేజ్ ప్రెషరు మారుతుంది. అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అనేది జనరల్గా మనం కాన్స్టెంట్గా తీసుకుంటుంటాం. ఓకేనా, రైట్. సో గేజ్ ప్రెషర్ వచ్చేసి పీ గేజ్ అని రాస్తాం. సో మీరు ATM బార్లో రాయండి ఒకసారి దీన్ని. ATM దీంట్లో రాస్తే సో ఇట్ ఇస్ 2.026 into 10 into 10⁵ రాస్తున్నాం. చూడండి ఒకసారి, ఇంటూ 10⁵ పాస్కల్స్. 10⁵ పాస్కల్స్ అంటే 1 బార్. ఇదంతా కలిపి 1 బార్. సో ఈ మొత్తాన్ని కలిపి నేను 2.026 into 10 బార్ అని రాస్తున్నాం. ఆర్ ఎల్స్ 20.26 బార్ అని రాసుకోవచ్చు. లేదంటే ఒక చూడండి ఇక్కడ దీన్ని 1.013 into 2 రాసుకోవచ్చు. సో దీన్నే 2 into 1.013 into 10 into 10⁵ అని రాస్తున్నాను. సో 2 into 10 20 పక్కన పెట్టేయండి. 20 పోగా మిగిలిందంత 1.013 into 10⁵. సో 1.013 into 10⁵ అనేది 1 ATMగా చెప్తుంటాం. సో 20 ATM అని కూడా చెప్పచ్చు. ఇక్కడ ఇచ్చిన ప్రెషరు మనకు తెలిసిన నెంబర్లో ఉంది. ఈ నెంబర్కి డబల్ లాగా కనిపిస్తుంది అవునా. సో అట్మాస్ఫిరిక్ ప్రెషర్ డబల్ అనుకోవచ్చు, కానీ ఇక్కడ 10⁵ బదులు 10⁶ ఉంది, అంటే ఇంకో 10 ఎక్స్ట్రా ఉంది. సో దీంట్లో 2 ఎక్స్ట్రా ఉంది, దీంట్లో 10 ఎక్స్ట్రా ఉంది, టోటల్ 20 ఎక్స్ట్రాగా ఉంది దీంతో పోలిస్తే. సో కాబట్టి 20 ATM అని చెప్పొచ్చు దాన్ని. అదేవిధంగా లేదంటే బార్స్లో రాయాలనుకో 10⁵ పాస్కల్స్ అయితే 1 బార్. ఇక్కడ 10⁵ కాకుండా 10⁶ ఉంది, అంటే ఒక 10 ఎక్స్ట్రా ఉంది. ఒక 10 ఎక్స్ట్రా ఉంది, ఆ 10 దీన్ని మల్టిప్లై చేయండి, 20.26 వస్తుంది. సో 20.26 into 10⁵ పాస్కల్స్. 10⁵ పాస్కల్స్ అంటే 1 బార్. సో అట్లా 20.26 బార్ అని చెప్పొచ్చు. 20.26 బార్ ఆర్ ఎల్స్ 20 ATM. ఓకేనా, యూనిట్స్ కన్వర్షన్ అర్థమైందా? గేజ్ ప్రెషర్ అంటే ఏంటి? అట్మాస్ఫిరిక్ ప్రెషర్ కన్నా ఎంత ఎక్కువ ఉందో దాన్ని గేజ్ ప్రెషర్ అంటాం. గేజ్ ప్రెషర్ ఇస్ ఈక్వల్ టు అబ్సల్యూట్ ప్రెషర్ మైనస్ P0. సో అబ్సల్యూట్ ప్రెషర్ ఎంత చెప్పారు వాళ్ళు ఇక్కడ? మనం ఇంత ఆల్రెడీ కనుక్కున్నాం. 20 ATM అబ్సల్యూట్ ప్రెషరు
minus 1 atm, atmospheric pressure ఎంత 1 atm, which is equal to 19 atm. 19 atm. ఓకే, ఇదే గేజ్ ప్రెషర్ వేరే యూనిట్స్లో కూడా చెప్తాం. సో వేరే యూనిట్స్ తీసుకుంటే ఇది తీసుకున్నాం 20.26 బార్, 20.26 బార్ మైనస్ 1.013 బార్, బార్లో డీల్ చేస్తే, ఓకేనా, బార్లో డీల్ చేస్తే. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా, 19 into 1.013, విచ్ ఇస్ 19.2 19.247 ఇలా కూడా చెప్పచ్చు, ఓకేనా, బార్లో చెప్పాలంటే. ఓకే, లేదు పాస్కల్స్లో చెప్పాలనుకోండి, సింపుల్, బార్ అంటే పాస్కల్స్లో మనకు తెలుసుగా, జస్ట్ 10^5తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది, ఇంటూ 10^5. సో అట్లా 3 యూనిట్స్లో కూడా మనం కన్వర్ట్ చేయొచ్చు. ఓకేనా, క్లియర్ ఇక్కడ దాకా? ప్రెషర్ అంటే అర్థమైందా? యూనిట్స్ కన్వర్షన్ అర్థమవుతుందా మీకు? డిఫికల్టీ అంతా యూనిట్స్ కన్వర్షన్లోనే ఉంటుంది. యాక్చువల్ ఫార్ములాస్ చాలా సింపుల్గా ఉంటాయి ఈ చాప్టర్లో, చాలా ఈజీ చాప్టర్, ఒకసారి అర్థం చేసుకుంటే ఈ చాప్టర్. ఒక 4 hours జాగ్రత్తగా వినండి, ఈ చాప్టర్ మీద కాన్ఫిడెన్స్ రాకపోతే అప్పుడు నన్ను అడిగాను. సో మూడు రకాల ప్రెషర్స్ మనం చెప్పాం. అట్మాస్ఫియర్ ప్రెషర్ అంటే ఏం లేదమ్మా, మన అట్మాస్ఫియర్లో ఉండే ప్రెషర్, అది కాన్స్టెంట్ వాల్యూ. సార్ ఎక్కడైనా కాన్స్టెంట్గా ఉంటుందా? మనం ఎంత హైట్కి వెళ్ళినా కాన్స్టెంట్ ఉండదు. అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కూడా అట్మాస్ఫియర్లో పైకి వెళ్ళిపోయే కొద్దీ తక్కువ ఆటమ్ మాలిక్యూల్స్ వల్ల మన ప్రెషర్ క్రియేట్ అవుతుంది, కాబట్టి ప్రెషర్ మారుతుంది. విత్ హైట్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఆల్సో చేంజెస్. బట్ మన అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అంటే ఏంటి? భూమికి దగ్గరగా ఉన్న స్పేస్లో ఉన్న ప్రెషర్ గురించి మాట్లాడుతున్నాం. అది జనరల్గా ఫిక్స్డ్, ఇంత వాల్యూ ఉంటుంది అట్మాస్ఫియరిక్ ప్రెషర్. దీన్ని ఇలా రాయొచ్చు. అదేవిధంగా గేజ్ ప్రెషర్ ఆర్ అబ్సల్యూట్ ప్రెషర్, ఇవి మనం డిఫరెంట్ పాయింట్స్ దగ్గర మనం మాట్లాడుతున్న ప్రెషర్ అనమాట. గేజ్ ప్రెషర్, అబ్సల్యూట్ ప్రెషర్ అంటే మనం వాటర్ లోపలికి వెళ్తున్న డెప్త్లోకి. ఓకే, డిఫరెంట్ పాయింట్స్ దగ్గర డిఫరెంట్ ప్రెషర్ ఉంటుంది. ఆ డిఫరెంట్ పాయింట్స్ దగ్గర ఉన్న యాక్చువల్ ప్రెషర్ ఏదైతుందో దాన్ని అబ్సల్యూట్ ప్రెషర్ అంటున్నాం. గేజ్ ప్రెషర్ అంటే ఏంటి అంటే అట్మాస్ఫిరిక్ ప్రెషర్ కన్నా ఎంత ఎక్సెస్ ఉంది ఆ పాయింట్ దగ్గర ప్రెషర్ అనేదాన్ని మనం గేజ్ ప్రెషర్ అంటాం. సో రెండు ఒకే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి, రెండు ప్రెషర్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి. సో బట్ గేజ్ ప్రెషర్ అన్నారంటే ఒక అట్మాస్ఫిరిక్ ప్రెషర్ 1 atm కదా, దానికి మించి ఎంత ఎక్కువ ఉందో అది చెప్పేది గేజ్ ప్రెషర్. అబ్సల్యూట్ ప్రెషర్ అంటే యాక్చువల్ ప్రెషర్ చెప్తుంది. చాలా చాలా సింపుల్. అబ్సల్యూట్ ప్రెషర్లో నుంచి అట్మాస్ఫిరిక్ ప్రెషర్ తీసేస్తే, అబ్సల్యూట్ ప్రెషర్ నుంచి అట్మాస్ఫిరిక్ ప్రెషర్ తీసేస్తే వచ్చేది గేజ్ ప్రెషర్. ఆర్ఎల్స్ గేజ్ ప్రెషర్ వచ్చింది అనుకోండి, దీనికి యాడ్ చేయండి, మనకి అబ్సల్యూట్ ప్రెషర్ వస్తుంది. ఓకే, ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి అబ్సల్యూట్ ప్రెషర్ వస్తుంది. ఆర్ఎల్స్ దీనిలో నుంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే గేజ్ ప్రెషర్ వస్తుంది. అది బేసిక్ ఐడియా. అర్థమైనా? ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇంకొకసారి? ఎవరికన్నా ఏమైనా ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయాలా? షరణ్ ఓకేనా? శరణ్ ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ దాకా? లావణ్య, శరణ్, నిఖిల్, మేఘ్నా, నాగ్మణి, ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు, నేను కావాలంటే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, వెరీ గుడ్. సో ప్రెషర్ డ్యూ టు లిక్విడ్, ఓకేనా? సో ఇక్కడ దాకా జస్ట్ ప్రెషర్ యూనిట్స్ ఏంటి, అసలు ప్రెషర్ ఎందుకు వస్తుంది, ఇవన్నీ డిస్కస్ చేసాం. ఇప్పుడు అసలు యాక్చువల్ పార్ట్కి వెళ్ళిపోదాం. సో ప్రెషర్ డ్యూ టు లిక్విడ్, ఒక లిక్విడ్ ఉంది మనకు. ఓకే, ఈ జార్ లోపల ఓకే వాటర్ ఫిల్ చేసాం మనం, వాటర్ ఫిల్ చేసాం. సో ఒక ఆబ్జెక్ట్ తీసుకుందాం, ప్రెషర్ ఎందుకు వస్తుందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఒక ఆబ్జెక్ట్ని ప్లేస్ చేసాం, దీని హైట్ హెచ్, ఈ ఏరియా ఉంది చూసారా, దీని యొక్క ఏరియా, ఆబ్జెక్ట్ ఇట్లా 3 dimensional అనుకోండి. ఓకేనా, ఆబ్జెక్ట్ ఇలా ఉంది. ఈ ఏరియా ఉంది చూసారా, ఇది ఏ అంటున్నాను నేను. ఈ ఏరియా అవ్వచ్చు, కింద ఏరియా అవ్వచ్చు, సేమ్ ఏరియా. ఏ ఇంటూ హెచ్ చేస్తే మనకు వాల్యూమ్ వస్తుంది. వాల్యూమ్ ఇస్ ఈక్వల్ టు
ఏరియా ఇంటూ హెచ్, ఆర్ ఎల్స్ లెంత్ బ్రెడ్త్ హైట్ 3 ఇస్తే లెంత్ బ్రెడ్త్ హైట్ మూడింటిని మల్టిప్లై చేస్తే సరిపోతుంది. అవునా, కనిపించట్లేదా కొంచెం? ఓకే, బ్లాక్ రాద్దాం డెఫినెట్గా. వాటర్ బ్లూగా ఉంటుందని బ్లూ తీసుకున్నా, అదేమో కనిపించట్లేదు. ఒక ఆబ్జెక్ట్ ఒక క్యూబ్, మరి అంత పర్ఫెక్ట్గా లేదు క్యూబ్, ఇట్స్ ఓకే. ఈ హైట్, దీని యొక్క హైట్ హెచ్ అనుకుందాం. ఓకేనా? ఓకే, క్యూబ్ ఎందుకు తీసుకున్నాను? ఒక చిన్న లేయర్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. ఇక్కడ ఒక లేయర్ ఆఫ్ వాటర్ నేను తీసుకున్నాను. ఒక లేయర్ ఆఫ్ వాటర్ నేను తీసుకున్నాను. ఓకేనా? ఈ లేయర్ ఆఫ్ వాటర్ దగ్గర ఉన్న ప్రెషర్ ఏంటో అర్థం చేసుకున్నాం. సపోజ్ ఇక్కడ ప్రెషరు, ఇక్కడ ఏదైతే ప్రెషర్ ఉందో ఇక్కడ ప్రెషరు P1 అనుకుందాం, దీని కింద ఉన్న ప్రెషరు P2 అనుకుందాం. ఓకేనా? ప్రెషర్ సేమ్ ఉండదుగా, పాయింట్ పాయింట్కి మారుతుంది కదా. సో పైన ఉన్న ప్రెషర్ P1, కింద ఉన్న ప్రెషర్ P2 అనుకుందాం. ఓకేనా? సో అలా అనుకుంటే ఈ ప్రెషర్ వల్ల కిందకి ఫోర్స్ ఉంటుంది, ప్రెషర్ వల్ల క్రియేటివ్ ఫోర్స్ ఎట్లా ఉంటుందంటే ఎప్పుడు కూడా ప్రెషర్ వల్ల క్రియేటివ్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు కూడా పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్ ఉంటుంది. అదేవిధంగా కింద ఉన్న ప్రెషర్ వల్ల ఫోర్స్ ఏదైతే ఉందో అది దీనికి పర్పెండిక్యులర్గా ఉంటుంది. ప్రెషర్ ఎప్పుడు కూడా పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్. ఓకే, కింద ఉన్న ప్రెషర్ అన్ని సైడ్లు, ప్రెషర్ ఏం చేస్తుందంటే ఒక చోట ఉన్న ప్రెషర్ అన్ని సైడ్లు ఒత్తేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, కింద 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 లిక్విడ్ మాలిక్యూల్స్ ఉన్నాయి, కింద ఉన్న లిక్విడ్ మాలిక్యూల్స్ ఏం చేస్తాయి, పైకి ప్రెస్ చేస్తాయి. ఇక్కడున్న లిక్విడ్ మాలిక్యూల్స్ ఏం చేస్తాయి, దాన్ని సైడ్కి ప్రెస్ చేస్తాయి. సర్ఫేస్ డైరెక్షన్ ఎలా ఉందో దానికి పర్పెండిక్యులర్గా ప్రెస్సింగ్ జరుగుతుంటుంది అనమాట. సో ప్రెషర్ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. ఓకే, సర్ఫేస్ ఎట్లా ఉందో దాన్ని ప్రెస్ చేస్తుంది అనమాట. సర్ఫేస్ ఇక్కడ ఉంటే ఇట్లా లాగలేదుగా, ప్రెషర్ అనేది లాగదు, ఒత్తుతుంది, ప్రెస్ చేస్తుంది. అవునా? ప్రెషర్ ఈజ్ ఆల్వేస్ పుషింగ్ ఫోర్స్, ఇట్ ఈస్ నెవర్ పుల్లింగ్ ఫోర్స్. ఓకే, సో పుష్ చేస్తూ ఉంది. సో ఈ ప్రెషర్ P1 వల్ల వచ్చే ఫోర్సు F1 అంటాను, దాన్ని P1 ఇంటూ ఏగా రాసుకోవచ్చు కదా. అవునా? సో దీన్ని P2, దీనివల్ల వచ్చే ప్రెషర్ ఏదైతే ఉందో F2 అంటాను నేను. F2 ఈజ్ ఈక్వల్ టు P2 ఇంటూ ఏం రాయొచ్చు. మరి ఈ లేయర్ ఆఫ్ వాటర్, ఇది లేయర్ ఆఫ్ వాటర్, ఇది సాలిడ్ కాదు, ఇది లేయర్ ఆఫ్ వాటర్. జస్ట్ ఒక లేయర్ ఆఫ్ వాటర్ మీద ప్రెషర్ పైనుంచి వెళ్తుంది, కింద నుంచి వెళ్తుంది అని అర్థం చేసుకుంటున్నాం. సరే, దీని యొక్క ఈ సర్ఫేస్ ఉంది చూసారా, దాని యొక్క ఏరియా ఏ అని చెప్పాను నేను. ఓకే, ఈ విడ్త్ ఏదైతే ఉందో అది స్మాల్ విడ్త్. ఓకే, ఆ స్మాల్ విడ్త్ని DH అనుకుందాం. ఓకేనా, DH అనుకుందాం, స్మాల్ విడ్త్ కదా, DH అనుకుందాం. సో మీ ఇప్పుడు మనం గమనిస్తే కిందికి ఇంకో ఫోర్స్ ఉంది, దీని యొక్క వెయిట్ ఎంత, mg. ఈ లిక్విడ్ లేయర్ ఉంది సార్, దాని మాస్ m అనుకుంటే. ఓకే, సో ఇప్పుడు మీరు గమనిస్తే ఈ లిక్విడ్ ఏదైతే ఉందో అది స్టాటిక్గానే ఉందిగా, అంటే అది ఈక్విలిబ్రియంలో ఉన్నట్టేగా, అంటే ఫోర్సెస్ బ్యాలెన్స్ అవుతున్నట్టేగా. ఓకేనా, బ్యాలెన్స్ అవుతున్నట్టే కదా. ఇది ఓకేనా, కనిపిస్తుంది కదా మా బానే. యా, చూడండి ఇక్కడ కిందికి రెండు ఫోర్సులు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి, F1 ఉంది కిందికి, F1 కిందికి ఉంది, అండ్ రెండు ఫోర్సులు పై F1 కిందికి ఉంది, అదేవిధంగా mg కూడా కిందికే ఉంది. F1 ప్లస్ mg ఈ రెండు కూడా నెట్ డౌన్వర్డ్ ఫోర్సు, అదేవిధంగా F2 అనేది అప్వర్డ్ ఫోర్సు. ఈ రెండు ఒకదాన్ని ఒకటి బ్యాలెన్స్ చేసుకోవాలి కదా, చేసుకుంది కాబట్టి ఇది ఈక్విలిబ్రియంలో ఉంది. ఓకేనా, చేసుకుంది కాబట్టి ఇది ఈక్విలిబ్రియంలో ఉంది. ఈ లేయర్ ఆఫ్ వాటర్, ఈ లేయర్ ఆఫ్ వాటర్ అంటే నేను అన్ని లేయర్స్ ఆఫ్ వాటర్ గురించి మాట్లాడుతున్నాను, నేను జనరలైజ్డ్గా మాట్లాడుతున్నాను. ఒక పర్టికులర్ ఎక్కడున్న లిక్విడ్ గురించి కాదు, ఇక్కడ ఉన్న లిక్విడ్ ఎక్కడైనా సరే పైనుంచి ప్రెషర్ వల్ల ఒక ఫోర్స్ ఉంటుంది, కింద నుంచి కూడా ప్రెషర్, కింద వేరే ప్రెషర్ ఉంటుంది, ఆ ప్రెషర్ వల్ల వేరే ఫోర్స్ ఉంటుంది. అవునా, ఈ రెండు ఫోర్సెస్, ఇది వెయిట్, అన్ని ఫోర్సెస్ కలిపి బ్యాలెన్స్ చేసుకుంటున్నాను, అందుకే ఆ లిక్విడ్ స్టాటిక్గా ఉంది. మనం మాట్లాడుతుంది స్టాటిక్ లిక్విడ్స్ గురించి, లిక్విడ్స్ కదలట్లేదు ఇక్కడ. ఓకేనా, రైట్. సో ఈ రెండు బ్యాలెన్స్ అవుతున్నాయి. సో ఫోర్స్ డ్యూ టు ఫస్ట్ లిక్విడ్ ఇస్ P1. ఓకే, అండ్ సెకండ్ లిక్విడ్, సారీ ఈ హైట్ని మనం కొంచెం ఈజీగా ఉంటాం, హెచ్ అనేది తీసుకుందాం. హెచ్ అని తీసుకున్నాం, ఈ హైట్ని హెచ్ అనేది తీసుకున్నాం. ఓకేనా, రైట్. సో P1 ఇంటూ ఏ ప్లస్ mg నేమ్ రాసుకోవచ్చు. ఈ మాస్ని
నేను ఏరియా ఆఫ్ దిస్ సర్ఫేస్, ఇక్కడ ఏరియా అన్నాను కదా, అది ఏరియా ఆఫ్ దిస్ సర్ఫేస్, ఈ ఏరియా అనమాట. ఏరియా ఇంటూ హైట్, ఏరియా ఇంటూ హైట్ ఏమిస్తుంది మనకు, వాల్యూమ్ ఇస్తుంది, ఇంటూ డెన్సిటీ. వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ విల్ గివ్ యూ మాస్ ఆఫ్ దిస్ లిక్విడ్ లేయర్ ఇంటూ జీ. నేను ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నా. మన ప్రెషర్ ఫార్ములా ρGH అని మీకు తెలుసు కదా, అది ఎందుకు వచ్చింది అనేది ప్రూవ్ చేయడం నా ప్రయత్నం అనమాట. ఓకే, మీరు ఒకవేళ డెరివేషన్ ఏమైనా కాంప్లికేటెడ్ కనిపిస్తే మీరేం ఇబ్బంది పడాల్సిన అవసరం, అర్థమైనంత అర్థం చేసుకోండి. ఓకే, అర్థం కావడానికి ఏం లేదు ఇక్కడ యాక్చువల్లీ. సో ఫోర్స్ డ్యూ టు సెకండ్ వన్, ప్రెషర్ డ్యూ టు సెకండ్ వన్ ఇస్ P2 ఇంటూ A. ఫోర్సెస్ బ్యాలెన్స్ అవుతున్నాయి, ప్రెషర్స్ కాదు బ్యాలెన్స్ అవుతుంది ఇక్కడ, ఫోర్సెస్ బ్యాలెన్స్ అవుతుంది. నెట్ ఫోర్స్ ఇస్ 0 బికాస్ ఇట్ ఈస్ ఇన్ ఈక్వల్, దిస్ వాటర్ లేయర్ ఇస్ ఇన్ ఈక్విలిబ్రియం. సో మీరు గమనిస్తే అన్ని చోట్ల మనం ఏరియా క్యాన్సిల్ చేసేయచ్చు, అవునా. సో P2 మైనస్ ఈ P1 ఆ పక్కకు పంపించండి, P2 మైనస్ P1 ఇస్ ఈక్వల్ టు ρGH. సో ప్రెషర్ డిఫరెన్స్ P2 మైనస్ P1 అంటే ఏంటి, ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి వెళ్తున్నప్పుడు వచ్చే ప్రెషర్ డిఫరెన్స్, డెల్టా P అని చెప్పొచ్చా. డెల్టా P ఈజ్ ఈక్వల్ టు ρGH, which means pressure difference depends on density. More the density of the liquid, more the pressure difference for the same width. Similarly, pressure difference depends on width. సో ప్రెషర్ డిఫరెన్స్ అంటే ఒక 2 పాయింట్స్ మధ్య ప్రెషర్ డిఫరెన్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఆ 2 పాయింట్స్ మధ్య ఎంత డిస్టెన్స్ ఉంది అంటే అంత ఎక్కువ ప్రెషర్ డిఫరెన్స్ ఉంటుంది. ఎక్కువ డిస్టెన్స్ ఉంటే మనం కన్సిడర్ చేసే 2 పాయింట్స్ మధ్య ప్రెషర్ డిఫరెన్స్ కూడా చాలా చాలా ఎక్కువ ఉంది. అదే మనం ఈ పాయింట్ గురించి మాట్లాడుతున్నాం అనుకో, ఈ 2 పాయింట్స్ మధ్య ప్రెషర్ డిఫరెన్స్ విపరీతంగా ఎక్కువ ఉంటుంది. కంపేర్ టు ఈ 2 పాయింట్స్తో పోలిసి ఈ 2 పాయింట్స్ మధ్య ప్రెషర్ డిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. ఎంత ఎక్కువ గ్యాప్ ఉంటే పాయింట్స్ మధ్య వర్టికల్గా గ్రావిటీ డైరెక్షన్లో అంత ఎక్కువ ప్రెషర్ డిఫరెన్స్ ఉంటుంది. ఓకేనా. సో ప్రెషర్ డిఫరెన్స్ ఆల్సో డిపెండ్స్ ఆన్ జీ ఎక్కువ ఉందనుకోండి, ప్రెషర్ డిఫరెన్స్ ఆర్ ప్రెషర్ చేంజ్. డెల్టా P అంటే మీనింగ్ అంటే చేంజ్ ఇన్ ప్రెషర్. మనం డెప్త్తో ప్రెషర్ ఎంత చేంజ్ అవుతుంది, డెప్త్తో వెళ్ళే కొద్దీ ప్రెషర్ ఎంత చేంజ్ అవుతుందని అర్థం చేసుకోవడం మన ప్రయత్నం. ఎంత ఎక్కువ డెప్త్ వెళ్తే అంత ఎక్కువ ప్రెషర్ డిఫరెన్స్ క్రియేట్ అవుతుంది. ఓకేనా, రైట్. సో ప్రెషర్ డిఫరెన్స్ ఆల్సో డిపెండ్స్ ఆన్ జీ. అంటే మన ఎర్త్ మీద జీ ఆల్మోస్ట్ సేమే, కానీ వేరే ప్లానెట్కి వెళ్ళాము. ఎర్త్ లాంటి ప్లానెట్ ఇంకోటి ఉంది, దానికి వెళ్ళాము, దాంట్లో జీ డబుల్ ఉంది. సపోజ్ దాంట్లో 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ బదులు 20 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఉంది. సో ఆ ప్లానెట్లో మనం డెప్త్కి వెళ్ళే కొద్దీ ప్రెషర్ చేంజ్ అనేది చాలా ఎక్కువ, 2 టైమ్స్ ఎక్కువ ఉంటుంది దీంతో పోలిస్తే. సో ప్రెషర్ డిపెండ్స్ ఆన్ డెన్సిటీ ఆఫ్ ద లిక్విడ్. అంటే మీరు వాటర్లో వెళ్తున్నారా, హనీలో వెళ్తున్నారా, లేదా ఇంకొక లిక్విడ్ వెళ్తున్నారు, ఏ లిక్విడ్లో వెళ్తున్నాం అనే దాన్ని బట్టి ప్రెషర్ వేరేలా మారుతుంది. ప్రెషర్ చేంజెస్ క్విక్లీ ఇన్ ఎ హై డెన్సర్ లిక్విడ్, ప్రెషర్ చేంజెస్ స్లోలీ ఇన్ ఎ లెస్ డెన్సర్ లిక్విడ్. షారన్ మర్చిపోయినట్టున్నారమ్మా, నేను గుర్తు చేస్తా వాళ్ళకి. ఓకే, లాస్ట్ క్లాస్ PYQs సెషన్ నోట్స్ షేర్ చేయలేదా, మేము ఇచ్చేసాం వాళ్ళకి. వాళ్ళు మర్చిపోతుంటారు ఒక్కోసారి, వాళ్ళు బిజీ, కొంచెం మల్టిపుల్ వర్క్స్ ఉంటాయి వాళ్ళకి. సో నేను చెప్తాను వాళ్ళకి ఇంకొకసారి. ఓకేనా, ఎప్పుడన్నా మర్చిపోతే నాకు రిమైండ్ చేయండి. ఓకే, లేదంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి సో నోట్స్ అప్లోడ్ చేయమనేసి. జనరల్గా క్లాస్ అయిపోయిన వెంటనే వాళ్ళు అప్లోడ్ చేయలేరు, ఎందుకంటే ఒకసారి నైట్ పూట అవుతుంటుంది క్లాసు. నేనంటే పగలపూట అయినా మేము నోట్స్ పెట్టినప్పుడు వాళ్ళు ఏదైనా మీటింగ్స్లో ఉండొచ్చు, ఎవరైతే ఛానల్ మేనేజ్ చేస్తున్నారో వాళ్ళు. సో కాబట్టి కొన్నిసార్లు డిలే అవుతుంటుంది, బట్ వితిన్ హాఫ్ ఏ డే జనరల్గా అప్లోడ్ చేస్తుంటారు. ఒక్కోసారి మర్చిపోతుంటారు, నేను రిమైండ్ చేసి చెప్తాను వాళ్ళకి. ఓకేనా. సో ప్రెషర్ డిఫరెన్స్ అనేది ఎంత డెప్త్ వెళ్తున్నాము, ఎంత డిఫరెన్స్ ఇన్ హైట్ ఉంది అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ డెన్సిటీ, ఇట్ డిపెండ్స్ ఆన్ ద డిఫరెన్స్ ఇన్ ద 2 పాయింట్స్ దట్ యు ఆర్ అనలైజింగ్. ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ గ్రావిటీ యాజ్ వెల్. గీతిక, ప్రీ టెస్ట్ సిరీస్ గురించి అమ్మా, నేను కామెంట్ పెట్టాను, చూసావో లేదో నాకు తెలియదు. నీ కామెంట్కి రిప్లై కూడా ఇచ్చాను నేను. సో అది యాక్చువల్లీ ఏమైందంటే వాళ్ళు డిజైన్ చేస్తే WPS ఫోన్లో నేను డౌన్లోడ్ చేసి చూసానమ్మా, ఫోన్లో అవుతుంది. మనకి ఏంటంటే WPS అని మీకు తెలుసు కదా, WPS ఆఫీస్ అనేసి, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లాగా WPS ఆఫీస్ అని ఒకటి ఉంటుంది. అది ఇన్స్టాల్ చేసుకోండి. WPS ఆఫీస్ అని ఉంటుందమ్మా, WPS. ఓకే, ఇది ఇన్స్టాల్ చేసుకోండి. ఇది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అప్పుడు డౌన్లోడ్ చేయండి. ఓకే, డౌన్లోడ్ చేస్తే మీకు లింకు ఓపెన్ అవుతుంది. నేను నిన్ననే చేశాను. ఓకే, నేను ట్రై చేశాను, వాళ్ళు చెప్తే. కంప్యూటర్లో అవ్వాలంటే కూడా WPS ఆఫీస్తో చేశారంటే చాలామందికి అయ్యిందంట, బట్ ఫోన్లో అయితే ఈజీగా అవుతుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే WPS ఆఫీస్ అనే సాఫ్ట్వేర్ మనం ఇన్స్టాల్ చేసుకొని ఉండాలన్నమాట. నార్మల్ సాఫ్ట్వేర్స్ ఓపెన్ చేయట్లేదు దాన్ని. సో వాళ్ళు కొంచెం బెటర్ ఫార్మాట్లో ఇచ్చి ఉండొచ్చు, బట్ ఆ విధంగా అయితే చేయొచ్చు. నేను ఈరోజు ఒక సెషన్ కూడా ఉంది, దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకున్నా. మీరు యూట్యూబ్కి వెళ్ళి, కనిపిస్తుందా నా ఫోన్లో ఏమన్నా? యూట్యూబ్కి వెళ్ళి మన లింక్ ఉంది చూసారా,
ఆ లింక్ దగ్గరికి వెళ్ళండి ఎక్కడైనా సరే. ఐ థింక్ ఈరోజు సెషన్లో కూడా ఉంటుంది. సాఫ్ట్వేర్స్ ఓపెన్ చేయట్లేదు. సో ఇక్కడ ఫ్రీ రిసోర్సెస్ అని ఉంది, గమనించారా కింద? దాన్ని క్లిక్ చేయండి. చేస్తే ఒక ఫైల్ డౌన్లోడ్ అయింది. ఓకే, నేను ఆల్రెడీ లాగిన్ అయిపోయినా. ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే ఇట్లా డౌన్లోడ్ అయింది. అది ఓపెన్ అవ్వట్లేదు అన్నారు కదా మీరు. ఇక్కడ చూడు, ఓపెన్ చేశాను నేను, ఓపెన్ కొట్టాను. ఓకే, ఇక్కడ నేను ఓపెన్ చేస్తే ఓపెన్ అయింది. WPS ఆఫీస్ని యూస్ చేసుకొని ఓపెన్ చేసింది అనమాట. ఇంతకుముందు నా దగ్గర కూడా WPS ఆఫీస్ లేదు, దానివల్ల అవ్వలేదు. ఒకసారి WPS అని ఆండ్రాయిడ్ ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. చూడండి, ఓపెన్ అయింది. ఐ డోంట్ నో మీకు కనిపిస్తుందో లేదో. ఫ్రీ రిసోర్సెస్ అని ఒక లింక్, ఒక డాక్యుమెంట్ లాగా వచ్చిందనమాట. ఈ డాక్యుమెంట్ని మీరు క్లిక్ చేస్తే ఒక ఎక్సెల్ షీట్ ఓపెన్ అవుతుంది. ఆ ఎక్సెల్ షీట్లో అన్నీ ఉన్నాయి, ఫ్రీ రిసోర్సెస్ అన్నీ ఉన్నాయి. ఓకే, టెస్టులతో సహా ఉన్నాయన్నమాట. ఓకేనా? డాక్యుమెంట్ స్కానర్లో కూడా ఉంది. అంటే ఓపెన్ చేయండి అమ్మా మీరు. ఒకసారి మీ దగ్గర ఉన్న యాప్స్ ఓపెన్ చేసేయచ్చు డైరెక్ట్గా దాన్ని. ఒకవేళ ఓపెన్ చేయకపోతే WPS అనేది ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, సో ఇన్స్టాల్ WPS అండ్ దెన్ click the link. After that, you will see a document link. ఆ డాక్యుమెంట్ లింక్ ఓపెన్ చేస్తే ఆ డాక్యుమెంట్ లింక్ లోపల మల్టిపుల్ లింక్స్ ఉంటాయి. ప్రతి టెస్ట్కి ఒక లింక్ ఉంటుంది అనమాట. ఆ లింక్ క్లిక్ చేస్తే అది జస్ట్ ఒక వర్డ్ డాక్యుమెంట్ లాగా ఉండదు. ఆ టెస్ట్లన్నీ కూడా వర్డ్ డాక్యుమెంట్ లాగా ఉండదు. వేదాంతు వెబ్సైట్కి వెళ్ళిపోతారు. టైమర్ ఉంటుంది. అదేవిధంగా ప్రతి క్వశ్చన్, ఎన్ని మార్క్స్, అన్ని మొత్తం డీటెయిల్స్ మీరు ప్రాపర్ ఎగ్జామ్ రాసినట్టుగానే ఉంటుంది. ఓకేనా? ఫైన్. సో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు అప్డేట్ చేయండి ఒకసారి. గీతిక, నువ్వు చాలాసార్లు అడిగావు కదమ్మా, ఒకసారి ట్రై చేయండి ఫోన్లో. WPS ఇన్స్టాల్ చేసుకొని నెక్స్ట్ 5 minutesలో నువ్వు నాకు అప్డేట్ చేయాలి. లింక్ డిస్క్రిప్షన్లో ఉందమ్మా. ఫ్రీ రిసోర్సెస్ ఉంది కదా, దాంట్లోనే ఉంటుంది చూడండి. టెస్ట్ సిరీస్ కూడా దాంట్లోనే ఉంది. ఫ్రీ రిసోర్సెస్లోనే ఒక ట్యాబ్ ఉంటుంది. దాంట్లో మీకు ఎక్సెల్ షీట్ తెలుసు కదా, మల్టిపుల్ ట్యాబ్స్ ఉంటాయి కదా. ఓకే, ఆ మల్టిపుల్ ట్యాబ్స్లోనే ఏదో ఒక ట్యాబ్లో ఉంటుంది అనమాట. నార్మల్గా ఓపెన్ అయింది అంతే. శరణ్ దగ్గర యాప్స్ ఉన్నాయి, మంచి యాప్స్. ఐ థింక్ ఈజీగా ఓపెన్ అయినట్టుంది. ఓకేనా? ఓకే, ట్రై చేయండి. ఇప్పుడు మీకు ఓపెన్ అవుతుంది. అంటే ఏదో ఒక యాప్, అంటే దానికి వాళ్ళు పెట్టిన ఫార్మెట్ అన్ని నార్మల్ మన ఫోన్లో ఉన్న యాప్స్తో ఓపెన్ అవ్వట్లేదు అనమాట. కొంతమందికి ఓపెన్ అవుతుండొచ్చు, కొంతమందికి అవ్వకపోతే WPS ఇన్స్టాల్ చేసుకోండి, ఈజీగా అవుతుంది. ఒకసారి మొత్తం చూసుకోండి. ఒకసారి ఓపెన్ చేసి కూడా టెస్ట్లు ఎక్కడ ఉన్నాయి దాన్ని ఒకసారి ఓపెన్ చేసి, లింక్ ఓపెన్ చేసి కరెక్ట్గా పని చేస్తాం లేదు ఒకసారి చూసుకొని, ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, ఫిగర్ అవుట్ చేద్దాం మనం. ఓకేనా? PDF వ్యూవర్ ఏదైనా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, రైట్. So pressure extended by same liquid at any point does not depend on size and shape of the container. కంటైనర్ ఏ షేప్లో ఉన్న దాంతో సంబంధం లేదు. సో ఇంతకుముందు ప్రెషర్కి మనం ఫార్ములా చెప్పలేదు కదా, ఫార్ములా చెప్పుకున్నాం ఇప్పుడు. సో మనం డెప్త్తో ప్రెషర్ ఏమవుతుంది లిక్విడ్లో, సపోజ్ లిక్విడ్ అనుకుందాం, ఇది లిక్విడ్. కంటైనర్ సర్ఫేస్ మీద ప్రెషర్ ఎంత ఉంటుందమ్మా? కంటైనర్ ఓపెన్గా కనుక ఉంటే, కంటైనర్ కనుక ఓపెన్గా ఉంటే, ఓకే, ఓపెన్గా ఉంటే అట్మాస్ఫిరిక్ ఎక్స్పోజ్ కనుక అయ్యి ఉంటే, ఇక్కడ ఉండే ప్రెషర్, సర్ఫేస్ మీద ఉండే ప్రెషర్ P0 ఆర్ P అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అని చెప్పొచ్చు. అదే కంటైనర్ క్లోజ్ చేసేసామనుకో, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కంటైనర్ క్లోజ్ చేసి పెట్టామనుకో, మనం కంటైనర్ క్లోజ్ చేసి పెడితే వాటర్ ఫిల్ చేసి కంటైనర్ ఇలా క్లోజ్ చేసేసాం. పైన క్లోజ్ చేస్తే ఎంత ప్రెషర్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు మనం ఇక్కడ? ఎవరు చెప్తారు? వాట్ ఈస్ ద ప్రెషర్ హియర్? ఈజ్ ఇట్ సేమ్ యాజ్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఆర్ లెసర్ ఆర్ గ్రేటర్? క్లోజ్డ్ కంటైనర్ క్లోజ్ చేసేసాం మనం ఇక్కడ పైన. నేను మీకు అందుకే ప్రెషర్ గురించి అంత స్టోరీ చెప్పా. మీరు ఇలాంటి ఈ కామన్ సెన్స్ ఈజీగా చెప్పాలనే ఉద్దేశంతో. ఎవరు చెప్తారు? ప్రెషర్ ఎందుకు వస్తుందో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అవన్నీ ఏవో వచ్చి ప్రెస్ చేసేయడం వల్ల కదా. మరి ఇది అడ్డం వచ్చి నిల్చునింది కదా, పైన కంటైనర్ యొక్క ఇది ఏదైతే ఉందో, ఆ ప్రెషర్ ఏదైతే అది ఫీల్ అవుతుంది. అది స్ట్రాంగ్ ఉంటే అదేం కిందికి రాదు కదా. మీరు లోపల కూర్చోన్నారు, మీరు ఇక్కడ కూర్చోన్నారు, మీరు ఏమైనా ప్రెషర్ ఫీల్ అవుతారా?
మీరు ఎక్స్పోజ్ అయ్యింటే అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అయ్యింటే ఈ పైన ఎయిర్ మాలిక్యూల్స్ అన్నీ కూడా మిమ్మల్ని ప్రెస్ చేసేస్తున్నాయి. కానీ ఇక్కడ ఎయిర్ మాలిక్యూల్స్ అన్నీ దీన్ని ప్రెస్ చేస్తున్నాయి. సో గ్రావిటీ వల్ల ఇవన్నీ దగ్గరకు వచ్చే ప్రాసెస్లో అవి కంటైనర్ యొక్క సర్ఫేస్ని ప్రెస్ చేస్తున్నాయి కానీ మిమ్మల్ని ప్రెస్ చేయట్లా. సో యూ విల్ నాట్ ఎక్స్పీరియన్స్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్, యూ విల్ నాట్ ఎక్స్పీరియన్స్ ఎనీ అట్మాస్ఫిరిక్ ప్రెషర్. బట్ ఎందుకంటే ఈ కంటైనర్ ఆపేస్తుంది ఆ ప్రెషర్ని. ఈ కంటైనర్ సపోజ్ థర్మోకోల్ బాల్స్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, థర్మోకోల్ బాల్స్ ఎగ్జాంపుల్. సో థర్మోకోల్ బాల్స్ అన్నీ పడుతున్నాయి, మీరు పైన ఒక చిన్న గొడుగు పెట్టుకొని ఉన్నారు. అప్పుడు ఏమవుతుంది, ఆ గొడుగు ఆపేస్తుంది ఆ ప్రెషర్ని. ఆర్ఎల్స్ ఒక చెక్క పెట్టుకొని మీరు కూర్చున్నారు. మీరు కూర్చుంటే ఎవరైనా థర్మోకోల్స్ ఎన్ని పోసినా అది మిమ్మల్ని ఏం చేయదు, ఎందుకంటే ఆ చెక్క చూసుకుంటుంది. ఆ చెక్క దాన్ని ఆపేస్తుంది, దాన్ని వచ్చే ప్రెషర్ని ఆపేస్తుంది. ఓకే, సో కాబట్టి అట్మాస్ఫిరిక్ ప్రెషర్ మీరు ఎక్స్పీరియన్స్ చేయరు. ఇట్ ఈస్ డెఫినెట్లీ ప్రెషర్ ఈజ్ నాట్, definitely not, it is not, pressure is definitely not atmospheric pressure. So pressure experienced by this person. ఇక్కడ కనుక వాక్యూమ్ కనుక క్రియేట్ చేశారనుకో, ఇక్కడ లోపల కనుక వాక్యూమ్ అంటే మీరు ఏదైనా వాక్యూమ్ క్లీనర్ యూజ్ చేసి ఒక చిన్న బొక్క పెట్టి దానిలోనే గాలి కూడా బయట లాగేశారనుకో, ఎయిర్ మాలిక్యూల్సే ఉండవు అసలు. ఎయిర్ మాలిక్యూల్స్ లేకపోతే ఎవరు ప్రెషరైజ్ చేస్తారు మిమ్మల్ని? వాటర్ లోపల కాకుండా బయట సర్ఫేస్ దగ్గర ప్రెషర్ అయితే P0 గ్యారంటీగా ఉండదు. బయట ప్రెషర్ P0, ఈ పక్క ప్రెషర్ P0, ఈ పక్క ప్రెషర్ P0, కానీ లోపల ప్రెషర్ P0 ఉండదు. దానికన్నా చాలా చాలా తక్కువ ఉంటుంది. ఎంత తక్కువ ఉంటుంది, మీరు ఈ గ్యాసే లేకుండా చేశారనుకో ఆ ప్రెషర్ జీరో అయిపోతుంది. గ్యాస్ లేకుండా చేయడం అంటే వాక్యూమ్ ఉండడం. వాక్యూమ్ ఉంటే ఏ మాలిక్యూల్స్ ఉండవు, మిమ్మల్ని ప్రెస్ చేయడానికి ప్రెషర్ క్రియేట్ చేయడానికి ఏ మాలిక్యూల్స్ లేవు. అప్పుడు ప్రెషర్ జీరో కూడా ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఇస్తుంటారు మీకు. కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో కూడా ఈ కాన్సెప్ట్స్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా వస్తుంది కదా, వెరీ నైస్. సో ఇక్కడ ప్రెషరు P0 కన్నా తక్కువే ఉంటుంది. ఎందుకు ఉంటుంది అసలు అయిన ప్రెషరు? వాక్యూమ్ లేకపోతే. వాక్యూమ్ ఉంటే ఇక్కడ జీరో ప్రెషర్ ఉంటుంది. వాక్యూమ్ లేదని కొన్ని ఎయిర్ మాలిక్యూల్స్ ఉంటాయిగా, వాటి మీద కూడా గ్రావిటీ ఉంటుందిగా. సో దానివల్ల ఎంతో కొంత ప్రెషర్ ఫీల్ అవుతాం, కానీ చాలా చాలా తక్కువ ప్రెషర్ ఫీల్ అవుతుంది. ఇది వచ్చేసింది కదా, ఇది ఆపేస్తుంది, మొత్తం ఫోర్స్ ఉంది, ఇది ఆపేస్తుంది. ఇక్కడ లోపల ప్రెషర్ మనం చాలా చాలా తక్కువ ఎక్స్పీరియన్స్ చేస్తాం. అది కూడా ఎందుకు ఎక్స్పీరియన్స్ చేస్తామంటే ఇక్కడ ఉన్న గ్యాస్ మాలిక్యూల్స్ వల్ల. ఆ గ్యాస్ మాలిక్యూల్స్ కూడా లేవనుకోండి అసలు ప్రెషరే ఫీల్ అవ్వం. సో కంటైనర్ క్లోజా లేదా అనే దాన్ని బట్టి ప్రెషర్ ఫీల్ అవుతాం అనమాట. సరే, దీనికి ఒక చిన్న బొక్క పెట్టామనుకోండి, ఏమవుతుంది, లోపల గ్యాస్ అంతా లోపలికి వచ్చేస్తుంది. సో ఆ ప్రెషర్ అంతా మళ్ళీ ఫీల్ అవుతాం. ఈ కంటైనర్ అంతా ఉంది, ఇది క్లోజ్డ్ కంటైనరే కాకపోతే ఒక చిన్న బొక్క పెట్టామనుకోండి, చిన్న బొక్కే ఆ ఎయిర్ మాలిక్యూల్స్ పై నుంచి అంతా ప్రెస్ చేస్తుంటాయి. ఆ ప్రెస్ చేస్తే లోపల మాలిక్యూల్స్ని కూడా ప్రెస్ చేస్తాయి. ప్రెషర్ అనేది ఐసోట్రోపిక్, డైరెక్షన్ మీద ఏం డిపెండ్ అవ్వదు. ఒక చిన్న బొక్క పెడితే చాలు, బయట లోపల ఎయిర్ని ప్రెషరైజ్ చేస్తుంటుంది. దానివల్ల ఒక చిన్న బొక్క పెట్టినా కూడా ప్రెషర్ సేమ్ ప్రెషర్, బయట ఎంత ప్రెషర్ ఉందో లోపల కూడా అంతే ప్రెషర్ ఎక్స్పీరియన్స్ చేస్తాం. అర్థమవుతుందా? యా, వెరీ గుడ్. అర్థమవుతుందా ప్రెషర్ గురించి? చిన్న హోల్ చేస్తే చాలు, అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అయితే చాలు, ప్రెషర్ ఈ సేమ్ యాజ్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్. సో ఇలా ఓపెన్గా ఉంది అంటే ఏదైనా సరే, దానికి ఓపెన్గా ఫుల్ పెద్ద సర్ఫేస్ ఓపెన్గా ఉండాల్సి వస్తుంది, చిన్న బొక్క ఉన్నా సరే అట్మాస్ఫియరిక్ ప్రెషరే ఉంటుంది. అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అయితే అట్మాస్ఫియరిక్ ప్రెషరే ఉంటుంది. ఓకేనా, రైట్. సో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు డెప్త్తో ఒక హెచ్ అనే హైట్ లోపలికి వెళ్ళాం మనం. హెచ్ అనే హైట్ లోపలికి వెళ్తే ఇక్కడ ప్రెషర్ ఇక్కడ ప్రెషర్ ఎంత? యాక్చువల్ ప్రెషర్ ఎట్ దిస్ పాయింట్, లెట్ మీ సే దిస్ ఇస్ 0.1. ఓకే, లెట్ మీ సే దిస్ ఇస్ H1, this is 0.2. So what is the pressure at this point? What is the pressure at this point? Pressure at this point, actual pressure at this point is equal to P0 ఇక్కడ ఉంది. హైట్తో ప్రెషర్ మనకి ఎలా చేంజ్ అవుతుందో తెలుసుగా, రో జీ ఇంటూ హైట్ డిఫరెన్స్, అవునా? రో ఇంటూ జీ ఇంటూ హైట్ ఎంత చేంజ్ అయింది? ఇక్కడ నుంచి ఇక్కడ హైట్ హెచ్ చేంజ్ అయింది, రో జీ హెచ్. ఎంత హైట్ చేంజ్ అయితే అంత ప్రెషర్ చేంజ్ అవుతుంది. సో ఇది అబ్సల్యూట్ ప్రెషర్. ఓన్లీ గేజ్ ప్రెషర్ కనుక అడిగామనుకోండి, ఓన్లీ గేజ్ ప్రెషర్ కనుక అడిగామంటే అంటే దాని యాక్చువల్ ప్రెషర్లోంచి P0 తీసేయండి. అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కన్నా ఎంత ఎక్సెస్ ఉందో దాన్ని గేజ్ ప్రెషర్ అంటాం మనం. ఆ గేజ్ ప్రెషర్ అంతా ఇక్కడ జస్ట్ రో జీ హెచ్. ఓకేనా? అదేవిధంగా సెకండ్ పాయింట్ దగ్గర ప్రెషర్ P at this point 2, pressure at this point 1 is like this, gauge pressure at point 1 is like this. What is the pressure at point 2? Actual pressure at point 2 is ఇక్కడ P0 ఉంది. ఓకే, లోపలికి వెళ్ళే కొద్దీ ప్రెషర్ మారుతుంది, P0 ప్లస్ రో జీ హెచ్1. అదే పాయింట్ P2 దగ్గర అట్ గేజ్ ప్రెషర్ ఎంత అంటే గేజ్ ప్రెషర్ ఎట్ పాయింట్ 2 ఇస్ ఈక్వల్ టు రో జీ హెచ్1. గేజ్ ప్రెషర్తోనూ డీల్ చేయొచ్చు మనం, అబ్సల్యూట్ ప్రెషర్తో కూడా డీల్ చేయొచ్చు. దేంతో డీల్ చేస్తే మనకు ఆన్సర్లు ఒకేలాగా వస్తాయి.
కానీ కామన్గా పీ నాట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది గేజ్ ప్రెషర్తో డీల్ చేస్తారు, బట్ ఏ ప్రెషర్తో అయినా డీల్ చేయొచ్చు. సింపుల్. ప్రెషర్ డిపెండ్స్ ఆన్ హైట్, ఎంత డెప్త్ మీరు వెళ్ళారు. ఈ రో అంటే ఏంటో తెలుసా? ఈ లిక్విడ్ యొక్క డెన్సిటీ, ఈ లిక్విడ్ యొక్క డెన్సిటీ. సో డెప్త్తో ప్రెషర్ పెరుగుతుంది, డెప్త్తో ప్రెషర్ పెరుగుతుంది, హైట్తో ప్రెషర్ తగ్గుతుంది. మనం పైకి వెళ్ళే కొద్దీ, అంటే ఎర్త్ యొక్క సెంటర్ నుంచి దూరంగా వెళ్ళే కొద్దీ ప్రెషర్ తగ్గుతుంది. ఎర్త్కి సెంటర్కి దగ్గరకు వచ్చేసరికి అంటే డెప్త్కి వెళ్ళే కొద్దీ ప్రెషర్ పెరుగుతుంది. ఫార్ములా సింపుల్, ρGH. ఎంత పెరుగుతుందంటే ρGH పెరుగుతుంది లోపలికి వెళ్తే. పైకి వెళ్తుంటే ρGH తగ్గుతుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకేనా? రైట్. సో ఇక్కడ డెన్సిటీ రో అనుకుందాం, ఎయిర్ యొక్క డెన్సిటీ రో ఎయిర్ అనుకుందాం. ఓకేనా? ఇక్కడ ప్రెషర్ పీ నాట్ కదా. సపోజ్ నేను ఒక డిస్టెన్స్ డి పైకి వెళ్ళా, డిస్టెన్స్ డి పైకి వెళ్ళా. ప్రెషర్ చేంజ్కి ఫార్ములా తెలుసుగా మనకు, ఎంత ప్రెషర్ చేంజ్ అవుతుంది? ρGH. ఎంత హైట్ ఎంత డెప్త్ వెళ్తే అంత దానికి ρGH వాల్యూస్ని మల్టిప్లై చేస్తే మన ప్రెషర్ ఎంత మారుతుందో తెలిసిపోతుంది. సరే ఇక్కడ ఎంత ప్రెషర్ మారుతుందో చెప్తారా మరి? వాట్ ఈస్ ద ప్రెషర్ ఎట్ పాయింట్ 3? వాట్ ఈస్ ద ప్రెషర్ ఎట్ పాయింట్ 3? వాట్ ఈస్ ద ప్రెషర్ ఎట్ పాయింట్ 3? హైట్తో వెళ్తున్నాం కదా, హైట్తో వెళ్తే ఏమవుతుంది? ప్రెషర్ తగ్గాలి. ఫార్ములా ρGH. కానీ ఏ మీడియంలో వెళ్తున్నారు మీరు? దాని యొక్క డెన్సిటీనే తీసుకోవాలి. ఏ మీడియంలో వెళ్తుంటే ఆ మీడియం యొక్క డెన్సిటీనే ప్రెషర్ చేంజ్కి కారణమవుతుంది. సో నేను ఎయిర్ మీడియంలో వెళ్తున్నాను కాబట్టి డెన్సిటీ ఇన్ ఎయిర్ మీడియం ρGH. ఫార్ములా ఎప్పుడు ρGH. ప్రెషర్ చేంజ్కి ఫార్ములా ρGH. ఓకే, ప్రెషర్ చేంజ్కి ఫార్ములా ρGH. ఓకే, ఇక్కడ ఎంత ప్రెషర్ ఉంది? పీ నాట్. దీంతో పోలిస్తే అక్కడికి వెళ్ళే కొద్ది ప్రెషర్ ఏమైంది? తగ్గింది కాబట్టి మైనస్. ఎంత తగ్గింది? ρGH తగ్గింది. రో ప్లేస్లో ఏం రాస్తాం? రో ఆఫ్ వాటర్ రాయం, రో ఆఫ్ ఎయిర్ రాస్తాం, ఎందుకంటే ఎయిర్లో ట్రావెల్ చేస్తాం మనం. ఇంటూ జీ, ఇంటూ ఎంత హైట్ వెళ్ళాం మనం? డి అనే హైట్ వెళ్ళాం. అర్థమవుతుందా? ఏ మీడియంలో వెళ్తున్నామో ఆ మీడియం యొక్క డెన్సిటీ వాడాలి. లోపలికి వెళ్తున్నామా ప్లస్ పెరుగుతుంది, బయటికి వెళ్తున్నామా ప్రెషర్ తగ్గుతుంది. ఓకే, ఇక్కడ గేజ్ ప్రెషర్ 0.3 దగ్గర గేజ్ ప్రెషర్ ఎంత? 0.3 దగ్గర గేజ్ ప్రెషర్ ఎంత? మైనస్ రో ఆఫ్ ఎయిర్ ఇంటూ జీ ఇంటూ టీ. అంటే అట్మాస్ఫిరిక్ ప్రెషర్తో పోలిస్తే తక్కువ ఉంది కాబట్టి నెగిటివ్. సో గేజ్ ప్రెషర్ నెగిటివ్ కూడా ఉండొచ్చు, కానీ అబ్సల్యూట్ ప్రెషర్ ఎప్పుడూ నెగిటివ్ ఉండదు. అబ్సల్యూట్ ప్రెషర్ ఈజ్ నెవర్ నెగిటివ్. అర్థం చేసుకోవాలి ఇక్కడ మీరు. సో గేజ్ ప్రెషర్ కెన్ బి పాజిటివ్, కెన్ బి నెగిటివ్, కెన్ బి జీరో. whereas absolute pressure is always greater than or equal to 0. Is always greater than or equal to 0. So least pressure possible enta 0. There is no such thing as called negative pressure. Negative pressure అనేది ఉండదు. ఓకేనా? సో వాక్యూమ్లోకి వెళ్ళినా జీరో ప్రెషరే ఉంటుంది, అంతేకాని నెగిటివ్ ప్రెషర్ ఉంటుంది. ఓకేనా? అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అనేది ఒక ఫిక్స్డ్ వాల్యూ. ఈ వాల్యూని మనం అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అని పిలుస్తున్నాం. ఏ పాయింట్కి వెళ్ళినా గేజ్ ప్రెషర్ మారుతుంది, ఆర్ ఎల్స్ అబ్సల్యూట్ ప్రెషర్ మారుతుంది. ఓకే, అబ్సల్యూట్ ప్రెషర్ అనేది ఎప్పుడు కూడా జీరో కన్నా ఎక్కువే ఉంటుంది, కానీ తక్కువైతే ఉండదు, ఎప్పుడు నెగిటివ్ ఉండదు. గేజ్ ప్రెషర్ అంటే ఏంటి? యాక్చువల్ ప్రెషర్ కాదు, అట్మాస్ఫిరిక్ ప్రెషర్ కన్నా ఎంత ఎక్సెస్ ప్రెషర్ ఉందని చెప్పేది గేజ్ ప్రెషర్. సో ఎప్పుడైనా ఒక పాయింట్ దగ్గర ప్రెషర్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ కన్నా తక్కువ ఉందనుకోండి, అక్కడ గేజ్ ప్రెషర్ నెగిటివ్ అవుతుంది. ఎక్కడైతే అట్మాస్ఫిరిక్ ప్రెషర్ కన్నా ఎక్కువ ఉందో ప్రెషర్ ఏదైనా ఒక పాయింట్ దగ్గర, ఆ పాయింట్ దగ్గర గేజ్ ప్రెషర్ పాజిటివ్ ఉంటుంది. ఎక్కడైనా ఒక పాయింట్ దగ్గర గేజ్ ప్రెషర్ జీరో ఉందనుకోండి, అంటే దాని మీనింగ్ అది ఆ గేజ్ ప్రెషర్ జీరో ఉన్న చోట అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఎంత అయితే ఉందో అంతే ప్రెషర్ ఉందని అర్థం. సో గేజ్ ప్రెషర్ అంటే ఏం లేదు, అట్మాస్ఫిరిక్ ప్రెషర్ మించి ఎంత ఉంది, ఆర్ ఎల్స్ తక్కువ ఎంత ఉంది. పాజిటివ్ వచ్చిందంటే అట్మాస్ఫిరిక్ ప్రెషర్ కన్నా ఎక్కువ ఉన్నట్టు, గేజ్ ప్రెషర్ నెగిటివ్ వచ్చిందంటే అట్మాస్ఫిరిక్ ప్రెషర్ కన్నా తక్కువ ఉన్నట్టు. ఇది విషయం. యా, నో ఇష్యూస్ గీతిక, థ్యాంక్ యూ. సో మంచిగా ఉపయోగించుకోండి మరి ఆ టెస్ట్ సిరీస్ని. ఐ థింక్ టెస్ట్ కూడా క్వాలిటీగానే ఉంటాయి కదా, టైమర్ అన్నీ ఉన్నాయి కదా. సో ప్రాపర్ టెస్ట్ సిరీస్ ఎలా ఉంటాయి అలా ఉన్నాయి. సో మంచిగా ఉపయోగించుకోండి. బాగా ప్రిపేర్ అయిన తర్వాత అటెంప్ట్ చేయండి టెస్ట్ని. ఊరికి జస్ట్ లైక్ దట్ అటెంప్ట్ చేస్తే మళ్ళీ అవే క్వశ్చన్స్ కనిపిస్తే మీకు దాని ఎఫెక్టివ్నెస్ రాదు. కొంచెం రీజనబుల్గా ప్రిపేర్ అయిన తర్వాత టెస్ట్ని అటెంప్ట్ చేస్తే ఉపయోగం ఉంటుంది మీకు. ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్క టెస్టే ఇచ్చారు కదా ఒక్కొక్క చాప్టర్కి. కాబట్టి బాగా ప్రిపేర్ అయిన తర్వాత అటెంప్ట్ చేయండి, మీకు తెలుస్తుంది మీ ప్రిపరేషన్ ఏమాత్రం ఉందనేది. ఓకేనా? రైట్. ఓకే, సో
ఒక కంటైనర్స్ ఇలా ఉన్నాయి, ఇంకో కంటైనర్ ఇలా ఉంది. ఓకే, సో అన్నిట్లోనూ లెవెల్ ఆఫ్ ద లిక్విడ్ సేమ్ పెట్టారు. ఇలా డిఫరెంట్ కంటైనర్స్ తీసుకున్నానమ్మా నేను. సపోజ్ అన్నిటికీ సేమ్ లెవెల్ మెయింటైన్ చేస్తున్నాను లిక్విడ్. ఓకే, సపోజ్ ఒక పాయింట్ తీసుకున్నా, ఆ పాయింట్ హెచ్ అనే డెప్త్ లోపల ఉంది, హెచ్ అనే డిస్టెన్స్ లోపలికి తీసుకెళ్ళాను. సిమిలర్ పాయింట్ ఇక్కడ కూడా తీసుకున్నా, సిమిలర్ పాయింట్ ఇక్కడ కూడా తీసుకున్నా, సిమిలర్ పాయింట్ ఇక్కడ కూడా తీసుకున్నా. అన్నిటికీ డెప్త్ సేమ్ హెచ్, అన్నిటికీ డెప్త్ సేమ్. ఈ పాయింట్ దగ్గర ప్రెషర్ ఎంతో చెప్తారా? ఈ పాయింట్ దగ్గర ప్రెషర్ 1 2 3 4. సో వాట్ ఇస్ ద ప్రెషర్ ఎట్ 1? ఇక్కడ అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అయింది కాబట్టి ఇక్కడ ప్రెషర్ ఎంత? సర్ఫేస్ మీద ప్రెషర్ P0, సర్ఫేస్ మీద ప్రెషర్ P0, సర్ఫేస్ మీద ప్రెషర్ P0, ఇక్కడ కూడా సర్ఫేస్ మీద ప్రెషర్ P0. ఎందుకు? అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అయింది కాబట్టి. ఒక చిన్న బొక్కున్నా చాలు అట్మాస్ఫియర్ లోపలికి వచ్చేసి అట్మాస్ఫియర్ ప్రెషర్ క్రియేట్ అవుతుంది. ఓకే, రైట్. సో ఇక్కడ ప్రెషర్ ఎంత? P0. ఇక్కడ డెప్త్కి వెళ్ళే కొద్దీ ప్రెషర్ పెరుగుతుంది. ఎంత పెరుగుతుంది? ρGH అనేది మన ఫార్ములా. ప్రెషర్ ఎంత మారుతుందని చెప్పడానికి ρGH ఫార్ములా. ఇక్కడ డెన్సిటీ ఆఫ్ ద లిక్విడ్ రో అయితే ρGH. అన్నిట్లోనూ సేమ్ లిక్విడ్ కనుక ఫిల్ చేస్తే డెన్సిటీ అన్నిట్లో కూడా సేమ్ ఉంటుంది. డెన్సిటీ అన్నిట్లో సేమ్ ఉంటుంది. డెన్సిటీ మారితే మన స్టోరీ మారిపోతుంది. సో ప్రెషర్ ఎట్ 2, ప్రెషర్ ఎట్ 2 ఎంత? హెచ్ అనే సేమ్ డెప్త్ వెళ్ళాం కానీ కంటైనర్ యొక్క షేప్ డిఫరెంట్గా ఉంది. సో ఇక్కడ ప్రెషర్ ఎంత? మనకు తెలుసు కదా, డెప్త్తో ప్రెషర్ మారుతుంది. మనమేమి కంటైనర్ యొక్క షేప్ని బట్టి మారుతుందని ఎక్కడ నేర్చుకోవాలి, అవునా? డెప్త్ని బట్టి ప్రెషర్ మారుతుంది. మనం ప్రూవ్ కూడా చేసాం దీన్ని. సో P0 ఇక్కడ ఉంది ప్లస్ ρGH. అదే లిక్విడ్ యొక్క డెన్సిటీ మార్చుంది. ఇది వేరే లిక్విడ్ కనుక తీసుకుంటే అదే పాయింట్ అదే డెప్త్లో వేరే ప్రెషర్ ఉంటుంది. వేరే లిక్విడ్ కనుక అయితే వేరే ప్రెషర్ ఉంటుంది అదే హైట్లో, కానీ సేమ్ లిక్విడ్ కాబట్టి సేమ్ ప్రెషర్ ఉంటుంది. సో ప్రెషర్ ఎట్ పాయింట్ 3 ఈజ్ ఆల్సో సేమ్ P0 ప్లస్ ρGH. అదేవిధంగా P4 ఫోర్త్ పాయింట్ దగ్గర కూడా ప్రెషర్ సేమ్. ఫోర్త్ పాయింట్ దగ్గర కూడా ప్రెషర్ సేమ్. ఓకేనా? క్లారిటీ కదా అందరికీ? వెసల్ షేప్ ఏంటనేది సంబంధం లేదు. ఇప్పుడు చూడండి, ఇదే దీన్ని ఇక్కడ నేను టిల్ట్ చేశా అంటే ఈ సర్ఫేస్ నుంచి ఎంత దూరంలో ఉన్నాం? చాలా ఎక్కువ దూరంలో ఉన్నాం, హెచ్ కన్నా ఎక్కువ దూరంలో ఉన్నాం. కానీ వర్టికల్ డిస్టెన్స్ ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్ మనకు. గ్రావిటీ డైరెక్షన్ చూసారా, జీ డైరెక్షన్, ఆ జీ డైరెక్షన్ మనకి ఇంపార్టెంట్. ఆ డైరెక్షన్లో ఎంత డెప్త్ లోపలికి వెళ్తున్నాం అనేది ఇంపార్టెంట్. అంతేకాని లిక్విడ్ నుంచి సరే ఇట్లా వెళ్ళాలి కదా, ఇట్లా ఎక్కువ దూరం వెళ్ళాలి కదా అనేది దాని మీద డిపెండ్ అవ్వదు. ఓన్లీ డెప్త్ మీద, వర్టికల్ డిస్టెన్స్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. ఇస్ దట్ ఓకే? ఓకేనా? ఇక్కడ దాకా క్లారిటీ కదా? ఇంకొక కేసు చూద్దామా? ఓకే ఓకే, ఇంకో కేసు చూద్దాం. ఒక వెజల్, దాంట్లో పైన వేరే లిక్విడ్ పోసా. డాట్స్తో ఉండేది ఒక లిక్విడ్, డాష్డ్ లైన్స్తో ఉండేది వేరే లిక్విడ్ అనమాట. ఓకే, సో ఇక్కడ డెన్సిటీ వచ్చేసి, డెన్సిటీ ఆఫ్ దిస్ లిక్విడ్, లెట్ మీ సే దిస్ ఇస్ లిక్విడ్ 2, దీని యొక్క డెన్సిటీ వచ్చేసి 2 g/cm³. మరి దీని డెన్సిటీ ఎంత ఉంటుంది ఎవరైనా గెస్ చేస్తారా? 2 కన్నా ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా? 2 కన్నా తక్కువ ఉండాలా ఎక్కువ ఉండాలా? 2 కన్నా తక్కువ ఉండాలి గ్యారంటీగా, లేకపోతే ఫ్లో అది దీనిపైన ఉండదుగా. డెన్సిటీ ఎక్కువ ఉన్న లిక్విడ్ లోపలికి వెళ్ళిపోవడం ట్రై చేస్తుంది. డెన్సిటీ ఎక్కువ ఉంటే దాని మీద గ్రావిటేషన్ ఫోర్స్ కూడా ఎక్కువ ఉంటుంది, లోపలికి బాగా లాగబడుతుంది అనమాట. సో డెన్సిటీ ఎక్కువ ఉంటే
లోపలికి ఏ డెన్సిటీ ఏ లిక్విడ్ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది అది కింద ఉంటుంది, డెన్సిటీ తక్కువ ఉన్న లిక్విడ్ పైన ఉంటుంది, లైటర్ థింగ్స్ పైన ఉంటాయి కదా అట్లా. సో డెన్సిటీ ఆఫ్ ద వన్ డెఫినెట్లీ షుడ్ బి లెస్ దెన్ 2. సో దీన్ని నేను 1.5 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ అని తీసుకున్నాను. వెంటనే మీకు మైండ్లో ఈ డెన్సిటీని వేరే యూనిట్స్లో కన్వర్షన్ జరిగిపోయి ఉంటుంది కదా, 1.5 kg per liter ఆర్ 1500 kg per meter cube అని మీకు కన్వర్షన్ జరిగిపోయి ఉండాలి. ఇదే విధంగా ఇది ఇక్కడ 2000 kg per meter cube ఆర్ 2 kg per liter అనేది కన్వర్షన్ జరిగి ఉండాలి మీకు మైండ్లో. సో అదేవిధంగా ఇంకొంత డేటా ఇస్తాను. సపోజ్ ఇది 15 మీటర్లు అని చెప్తున్నా, ఓకేనా. సో ఇప్పుడు నేను మల్టిపుల్ పాయింట్స్ తీసుకుంటాను, మల్టిపుల్ పాయింట్స్ దగ్గర ప్రెషర్ చెప్పేయండి, మీకు అర్థమైపోయినట్టు ఒప్పుకుంటాను నేను. సో ఒక పాయింట్, ఇది పాయింట్ 1, ఇది 5 మీటర్ల డిస్టెన్స్లో ఉంది, ఓకేనా. నెక్స్ట్ పాయింట్ 2 10 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది, ఓకే. పాయింట్ 3 బౌండరీ అనమాట, ఇది పాయింట్ 3 అనేది బౌండరీ బిట్వీన్ టూ మీడియా నేను ఈ కలర్తో డిమార్క్ చేస్తున్నాను, ఓకేనా. సో పాయింట్ 3, పాయింట్ 4 which is at a distance of 5 meters below the interface, and what is the pressure at the bottom. This is point 4. ఈ 5 ఎందుకు రాసా, ఈ 5 meters కదా, 5 meters. సో ఇది పాయింట్ 4, this is పాయింట్ 4 and this is పాయింట్ 5. ఓకే కదా, క్లారిటీ కదా. ఇది 5 meters అమ్మా, ఇది 10 meters, ఇది కూడా 5 meters. ఓకేనా, క్లియర్ కదా అందరికీ. సో ఇంకొక డేటా కూడా ఇస్తాం. ఏరియా ఆఫ్ బాటమ్ సర్ఫేస్ ఈజ్ ఈక్వల్ టు 10 meter cube. ఇది డేటా. దీంట్లో బోల్డ్ అన్ని క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయొచ్చు. ఈ క్వశ్చన్ ఆన్సర్ చేస్తే బోల్డ్ అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం మీకు క్యాపబిలిటీ వచ్చేసినట్టే. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రెషర్ ఎట్ 1. ప్రెషర్ అంటే నేను బోత్ ప్రెషర్స్ అడుగుతున్నాను, అబ్సల్యూట్ ప్రెషర్, గేజ్ ప్రెషర్ రెండు కూడా, ఓకేనా. సెకండ్ది ప్రెషర్ ఎట్ పాయింట్ 2. థర్డ్ది ప్రెషర్ ఎట్ పాయింట్ 3. ఫోర్త్ది ప్రెషర్ ఎట్ పాయింట్ 4. ఫిఫ్త్ది ప్రెషర్ ఎట్ పాయింట్ 5. సో గేజ్ ప్రెషర్స్ కనుక్కోండి, దానికి P0 యాడ్ చేస్తే అబ్సల్యూట్ ప్రెషర్ వస్తుంది. ఓకే, సో మీరు సింపుల్గా గేజ్ ప్రెషర్స్ కనుక్కోండి. ఫైండ్ గేజ్ ప్రెషర్స్, ఫైండ్ గేజ్ ప్రెషర్స్ P1, P2, P3, P4, P5. అంతేగా 5 పాయింట్స్ ఇచ్చాను. అయింది కదా ఇక్కడ స్టోరీ. తర్వాత కనుక్కున్నారు కదా, ఫైండ్ ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ by bottom surface. Find force experienced by bottom surface. ఓకేనా. ఇంకొక పాయింట్ కూడా ఇస్తాను నన్ను. ఓకే, సో 5, 6, 7 పాయింట్స్ కూడా ఇచ్చాను. అక్కడ జస్ట్ ఒక పాయింట్ చెప్పడం కోసం ఈ 6 and 7 పాయింట్స్ ఇచ్చాను. సో 6 and 7 పాయింట్స్ కూడా 5 పాయింట్ ఎంత డెప్త్ ఉందో అంతే డెప్త్ ఉంది కదా, కాబట్టి ప్రెషర్ 5, 6, 7 దగ్గర సేమ్ ఉండాలి. సో ఇక్కడ ఒక పాయింట్ నేను కన్వే చేయాలనుకుంటున్నాను. ఆన్ ఎనీ హారిజాంటల్ లెవెల్ డిఫరెంట్ పాయింట్స్ విల్ హ్యావ్ సేమ్ ప్రెషర్ ఇన్ ద సేమ్ లిక్విడ్లో డిఫరెంట్ హారిజాంటల్ పాయింట్స్ దగ్గర ప్రెషర్ సేమ్ ఉంటుంది, ఎందుకంటే సేమ్ డెప్త్ మీరు వెళ్ళాలి కాబట్టి సేమ్ ప్రెషర్ ఉంటుంది. 5, 6, 7 దగ్గర P5 is equal to P6 is equal to P7 అని అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఏ హారిజాంటల్ లెవెల్ దగ్గర ఎన్ని పాయింట్స్ తీసుకున్నాను చూడండి, ఈ పాయింట్ అన్ని పాయింట్స్ దగ్గర ప్రెషర్ సేమే ఉంటుంది. ఆన్ సేమ్ హారిజాంటల్ లెవెల్ pressure will be same. Pressure will not change on with horizontal travel. It will only change with vertical travel. Right. చెప్పండి ఎవరు చెప్తారు ఫాస్ట్గా. P1 వచ్చి rho GH. ఓకే, సో ఫస్ట్ ప్రెషర్ ఫస్ట్ పాయింట్ ఎక్కడుంది, ఫస్ట్ లిక్విడ్లో ఉంది. ఫస్ట్ లిక్విడ్ యొక్క డెన్సిటీ ఎంత ఉందో అది ఇంపార్టెంట్ మనకు. సో మనం గేజ్ ప్రెషర్స్ కనుక్కున్నామంటే కాబట్టి P0 ప్లస్ వాడాల్సిన అవసరం, P0 ప్లస్ rho GH వాడాల్సిన అవసరం, జస్ట్ rho GH వాడితే చాలు. సో rho GH rho1 GH వాట్ ఎవర్ ఇస్ దట్ హైట్. నేను H1 H2 అని ఏం పేర్లు పెట్టాల, H అనే రాసుకుంటున్నాను. ఫస్ట్ దాని యొక్క డెన్సిటీ అంతా
అన్ని SI యూనిట్స్లో రాద్దామా? SI యూనిట్స్లో రాస్తే ρ1 ఎంత 1500 kg/m³. అన్ని SI యూనిట్స్లో రాస్తున్నాం. 1.5 g/cm³ అంటే 1500 kg/m³. అన్ని SI యూనిట్స్లో రాసుకోండి, ఈజీగా ఉంటుంది. ఓకేనా? సో G వచ్చేసి 10. మరి మీరు CGS యూనిట్స్లో డీల్ చేశారనుకో, G కూడా CGS యూనిట్లో మళ్ళీ వేరేలా ఉంటుంది. G వాల్యూ 10 ఉండదు, CGS యూనిట్స్లో దాని వాల్యూ మారుతుంది. సో ఈ కన్ఫ్యూజన్ అంతా ఎందుకు? కన్ఫ్యూజన్ ఉండకుండా SI యూనిట్స్లో మనకు కంఫర్టబుల్ కాబట్టి అన్ని SI యూనిట్స్లోనే వాడుకోండి. సో H వచ్చేసి హైట్ ఎంత, ఫస్ట్ పాయింట్ యొక్క డెప్త్ ఎంత 5 మీటర్స్. ఫస్ట్ పాయింట్ యొక్క డెప్త్ 5 meters, విచ్ ఇస్ ఈక్వల్ టు 15 5 is 75 ఓకే ఇంటూ 1000, 3 సున్నాలు. సో 75,000 ఓకే 75,000 పాస్కల్స్ ఆర్ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. SI యూనిట్స్లో వచ్చింది మనకి ఆన్సర్ 75,000 పాస్కల్స్. ఆర్ దీన్ని మనం 0.75 బార్ అని రాసుకోవచ్చు. బార్ అంటే 10^5 కదా, 10^5 అంటే 5 ప్లేసెస్, డెసిమల్ ప్లేసెస్ ముందుకు వెళ్ళండి, 0.75 వస్తుంది. 0.75 బార్ అని రాసుకోవచ్చు. ఓకేనా? రైట్. సో P2 వచ్చేసి P2 సెకండ్ పాయింట్ కూడా మనకు ఫస్ట్ లిక్విడ్లోనే ఉంది. సో ρ1 GH, సో ρ1 వచ్చేసి 1500, G వచ్చేసి 10. డెప్త్ ఎంత వెళ్ళాం? సెకండ్ పాయింట్కి డెప్త్ 10 meters వెళ్ళాం లోపలికి, 10 meters లోపలికి వెళ్ళాం మనం. సో 15,000 ఓకే, మొత్తం 4 సున్నాలు ఉన్నాయి. సో వచ్చేసి 15 lakhs అని చెప్పవచ్చు. 1 2 3 1.5 lakh అమ్మా, 1.5 lakh ఇది. ఆర్ ఎల్స్ 1.5 into 10^5, 1.5 into 10^5 పాస్కల్స్. సో దీన్ని బార్స్లోకి మారిస్తే 1.5 బార్ అని రాసుకోవచ్చు. ఓకేనా? వెరీ గుడ్. మీరు ఇస్తుంది SI యూనిట్స్ పాస్కల్స్లో వస్తుంది. మనకు ఆప్షన్స్లో పాస్కల్స్లో ఉండొచ్చు, లేదంటే బార్స్లో ఉండొచ్చు, లేదంటే అట్మాస్ఫిరిక్ ప్రెషర్లో కూడా ఉంటుంది. ఒకవేళ అట్మాస్ఫియర్స్ ATMsలో కానీ చెప్తే అప్పుడు ఏం చేయాలి? మనం 10^5తో డివైడ్ చేస్తున్నాం ఇక్కడ అంతా బార్లో కన్వర్ట్ చేయడానికి. అప్పుడు ఏం చేయాలి? 1.013 into 10^5తో డివైడ్ చేయాలి. మోస్ట్లీ ఎవరు అట్లాంటి అడుగు, ఎందుకంటే దాంతో డివైడ్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ ఆన్సర్ ఏమొస్తుందో మనకి ఆల్మోస్ట్ దీనికి దగ్గరగా వస్తుంది. ఒకవేళ ATMsలో రాసాం అనుకోండి, బార్కి ATMకి పెద్ద తేడా లేదు. ఓకే, సో ATMలో రాసాం అనుకోండి 1.5 అంటే కొంచెం తక్కువ ఉంటుంది, 1.45 1.46 ఆ రేంజ్లో ఉంటుంది. సో P3 వచ్చేసి థర్డ్ పాయింట్ ఎంత డిస్టెన్స్లో ఉంది? ఎంత హైట్లో ఉంది? 15 meters. చూడండి ఇక్కడ 15 metersలో ఉంది. సో ρGH సేమ్ థింగ్, H మారింది అంతే. సో 1500 into 10 into హైట్ ఎంత 15 meters. సో 15 ఎంత 225 కదా. సో వచ్చేసి 2.25 బార్ డైరెక్ట్ రాసేస్తున్నాను. 2.25 బార్, 2.25 బార్. ఓకేనా? 15 into 1500, 15 are 150, 225, 2.25 బార్ వస్తుంది. P4 ఇక్కడ ఇది ఇంపార్టెంట్ పాయింట్, ఇది మీరు నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా. P4 మీరు ట్రావెల్ చేస్తుంది చూసారా, మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒకే లిక్విడ్లో ట్రావెల్ చేయట్లా, ఓకే, 2 డిఫరెంట్ లిక్విడ్స్లో ట్రావెల్ చేస్తున్నారు. కొంత దూరం 15 meters ఒక లిక్విడ్లో ట్రావెల్ చేస్తున్నారు, ఇంకో 5 meters వేరే లిక్విడ్లో ట్రావెల్ చేస్తున్నారు. సో అందుకే మీరు ఏం చేస్తారంటే చూడండి ఇక్కడ పాయింట్, ఇక్కడ ప్రెషర్ ఎంత, ఇక్కడ ప్రెషర్ ఎంతో, ఈ పాయింట్ దగ్గర ఎంత ప్రెషర్ ఉందో ఈ పాయింట్ దగ్గర కూడా అంతే ప్రెషర్ ఉంటుంది. ఈ పాయింట్ నుంచి మీరు వర్టికల్గా ట్రావెల్ చేస్తున్నారు. సో ఈ పాయింట్ దగ్గర ఎంత ప్రెషర్ ఉందో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేసరికి ప్రెషర్ చేంజ్ ఎంత ఉంటుందంటే ρGH మనకు తెలుసు, ప్రెషర్ ఎంత చేంజ్ అవుతుంది, ρGH చేంజ్ అవుతుంది. సో ఈ పాయింట్ దగ్గర మనకు ప్రెషర్ తెలుసు కాబట్టి లెట్స్ సే ఈ పాయింట్ని 3 అంటున్నాను, ఈ పాయింట్ దగ్గర ప్రెషర్ కూడా 3 దగ్గర ఉన్న ప్రెషరే ఉంటుంది. సో P4 ప్రెషర్ ఎంత అంటే P3 ప్లస్ గేజ్ ప్రెషర్ డిస్కస్ చేస్తున్నాం, P3 ప్లస్ ρGH. కానీ సెకండ్ లిక్విడ్లో ట్రావెల్ చేస్తాం కాబట్టి ఆ ρGH ఫార్ములాలో రో అనేది ఏ లిక్విడ్లో ట్రావెల్ చేస్తున్నామో ఆ లిక్విడ్ యొక్క రో తీసుకోవాలి మనం. సో ఈ లిక్విడ్ బార్డర్ నుంచి మనం ట్రావెల్ చేస్తే ఇక్కడ నుంచి ట్రావెల్ చేయడం చూసుకోండి. ఇక్కడ నుంచి ట్రావెల్ చేస్తే ఇక్కడ దాకా ప్రెషర్ మనకు తెలుసు, ప్లస్ ρGH రాస్తున్నాం. సో P3 మనకు ఆల్రెడీ తెలుసు 2.25 బార్. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చే ప్రాసెస్లో ప్రెషర్ 2.25 బార్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తున్నప్పుడు ప్లస్ ρGH, రో వచ్చేసి 2 ఆర్ ఎల్స్ 2000 kg/m³ ఇంటూ G10 ఇంటూ H వచ్చేసి ఎంత హైట్ ట్రావెల్ చేసాం, ఈ వాటర్లో ఈ లిక్విడ్లో ఎంత ట్రావెల్ చేసాం, 5 meters మాత్రమే ట్రావెల్ చేసాం. సో 2 into 5 is 10, 10 into 4 zeros 1 lakh, 1 lakh అంటే 1 బార్ అని. సో టోటల్ 3.25 బార్ అనేది గేజ్ ప్రెషర్. అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అంటే ఇంకొక 1 బార్ యాడ్ చేసుకోండి, ఓకేనా? అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అంటే ఇంకొక 1 బార్ యాడ్ చేసుకోవచ్చు. P5 చెప్తారు అదేవిధంగా. P5 ఇప్పుడు నేను డైరెక్ట్గా చేస్తాను. P5కి ఎట్లా చేయొచ్చు అంటే P4 ప్లస్ ρGH అని రాసుకోవచ్చు. P4 ప్లస్
రో జీహెచ్ అని రాసుకోవచ్చు. రో జీ అంటే హెచ్ అంటే ఎంత ఈహెచ్ తీసుకోవాలి. లేదంటే P3 ప్లస్ రో జీ10 అని రాసుకోవచ్చు. P4 ప్లస్ రో జీ5 అని రాసుకోవచ్చు. ఓకే, ఇది 5 మీటర్స్ కాబట్టి మిగిలింది కూడా 5 మీటర్స్. ఓకే, ఇది 5 మీటర్స్ అవుతుంది అవునా. సో P4 ప్లస్ రో జీ5 అని రాసుకోవచ్చు. P3 ప్లస్ రో జీ10 అని రాసుకోవచ్చు. లేదంటే ఇక్కడి నుంచి మనం అనలైజ్ చేస్తే P5 నేను డైరెక్ట్ ఇక్కడి నుంచి అనలైజ్ చేస్తాను. ఓకే, రకరకాలుగా అనలైజ్ చేయొచ్చు, మనం రకరకాలుగా అనలైజ్ చేయొచ్చు. సో P3 నుంచి చూస్తే P3 నుంచి ఎంత డెప్త్ వెళ్ళాలి మనం, రో 2G10 అని రాసుకోవచ్చు. లేదంటే P4 ఆల్రెడీ తెలుసు మనకు, లేదంటే P4 తెలుసు కాబట్టి P4 ప్లస్ రో 2 అనే లిక్విడ్లో వెళ్తున్నాం, రో 2 డెన్సిటీ ఉన్న లిక్విడ్లో వెళ్తున్నాం, రో 2G5 అని రాసుకోవచ్చు. సేమ్ ఆన్సర్స్ వస్తాయి ఎలా చేసినా. లేదు అంటే ఇలా కాకుండా ఇక్కడి నుంచి ట్రావెల్ చేసాం అనుకోండి, ఇక్కడి నుంచి ట్రావెల్ చేస్తే ఫస్ట్ ట్రావెల్ చేయండి. ఫస్ట్ లిక్విడ్ ఎంత ట్రావెల్ చేస్తున్నాం, రో 1G ఫస్ట్ లిక్విడ్ ఎంత ట్రావెల్ చేయాలి, ఈ లిక్విడ్కి వెళ్ళాలి, ఈ 5 పాయింట్కి వెళ్ళాలంటే మనం ఫస్ట్ లిక్విడ్ ఎంత ట్రావెల్ చేయాలి, 15 మీటర్స్ ట్రావెల్ చేయాలి. రో 1G 15 ప్లస్ సెకండ్ లిక్విడ్లో ఎంత ట్రావెల్ చేయాలి, 10 మీటర్స్ ట్రావెల్ చేయాలి. రో 2G 10 ఇలా రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ టైం నుంచి డైరెక్ట్ కూడా ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ ఇచ్చారనుకో ఎగ్జామ్లో, ఇన్ని పాయింట్స్ ఇవ్వరు మీకు, నేను మీకు అర్థం కావడం కోసం ఇన్ని పాయింట్లు ఇచ్చాను. వాళ్ళు ఏదో ఒక పాయింట్ ఇచ్చి మిమ్మల్ని ప్రెషర్ కనుక్కోమంటారు. సో ఏదో ఒక పాయింట్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ కనుక్కోవడం కూడా రావాలి కదా పైనుంచి కిందికి. సో ఫస్ట్ లిక్విడ్లో ఎంత ట్రావెల్ చేస్తుందో తీసుకోండి, దానికి రో జీహెచ్ అప్లై చేయండి. సెకండ్ లిక్విడ్లో కూడా రో జీహెచ్ అప్లై చేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. అర్థమవుతుంది అందరికీ? ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. సో మీరు వాల్యూని క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో P4 మనకు ఆల్రెడీ తెలుసు 3.25 ప్లస్ రో 2G5, రో 2 ఎంత 2000 ఇంటూ 5 ఇంకొక 1. ఓకే, టోటల్ వచ్చేసి ఈ వాల్యూ ఇదంతా చేస్తే మనకు 5th క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి 4.25 బార్ వస్తుంది. 4.25 బార్ వస్తుంది. ఓకే, రో 1G15 ప్లస్ రో 2G10 వేసినా, P4 ప్లస్ రో 2G5 వేసినా, P3 ప్లస్ రో 2G10 వేసినా మీరు క్యాలిక్యులేట్ చేసి చూడొచ్చు, 4.25 బార్ వస్తుంది. ఓకేనా? ఎనీ డౌట్స్ శరణ్, నిఖిల్? లావణ్య ఫాలోయింగ్? రైట్, ఇదంతా అర్థమైపోతే ఫోర్స్ కనుక్కుందాం. ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ద బాటమ్ సర్ఫేస్. ఈ బాటమ్ సర్ఫేస్ మీద ఫోర్స్ ఎలా ఉంటుందో చెప్పగలుగుతారా నాకు? ఈ బాటమ్ సర్ఫేస్ మీద ఫోర్స్ ఎలా ఉంటుందో చెప్పగలుగుతారా? బాటమ్ సర్ఫేస్ మీద ఫోర్సు ఇలా ఉంటుంది. ఎక్కడైనా సరే ఫోర్స్ ఎప్పుడు కూడా పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్ ఉంటుంది. సర్ఫేస్ ఎలా ఉంటే దానికి పర్పెండిక్యులర్గా ఉంటుంది. ప్రెషర్ ఎప్పుడు కూడా పుష్ చేస్తుంది, పుషింగ్ ఫోర్స్ ఇస్తుంది. సో దీని మీద ప్రెషర్ వల్ల ఫోర్స్, ఈ ప్రెషర్ వల్ల కింద బాటమ్ వల్ల మన ప్రెషర్ వల్ల బాటమ్ సర్ఫేస్ మీద ఫోర్సు ఇలా ఉంటుంది, పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్ ఎవ్రీవేర్. సో ఫోర్స్ is equal to pressure into area. Okay, force equal to pressure into area, or else perpendicular force equal to pressure into area. And pressure వల్ల క్రియేట్ అయ్యే ఫోర్స్ ఎప్పుడు కూడా పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్ ఉంటుంది. ఈ ఫోర్స్ బాటమ్ సర్ఫేస్ మీద ఫోర్స్ అంతా కూడా ఒకే డైరెక్షన్లో ఉంది, ఎందుకంటే సర్ఫేస్ ప్యారలల్గా ఉంది కదా. ఒక షేప్ లేదు, వింత షేప్ కానీ ఉంటే మొత్తం ఫోర్సులు యాడ్ అవ్వవు. ఓకే, ఇక్కడ అన్ని ప్యారలల్గా ఉంది, అన్ని ఫోర్సులు ఒకే డైరెక్షన్ ఉంది, ప్రతి పాయింట్ దగ్గర ఉన్న ఫోర్స్ ఒకే డైరెక్షన్ ఉంది. ఫోర్స్ ఈక్వల్ టు ప్రెషర్ ఇంటూ ఏరియా. బాటమ్ సర్ఫేస్ దగ్గర ప్రెషర్ ఎంత తెలుసు కదా మనకంత, 4.25 బార్స్ అంటే 10⁵ పాస్కల్స్. కరెక్టేనా? 10⁵ పాస్కల్స్ మనం క్యాలిక్యులేట్ చేసాం. ఇక్కడ 3.25 బార్ వచ్చింది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 బార్ చేంజ్ వచ్చింది కదా. సేమ్ డిస్టెన్స్ మళ్ళీ ట్రావెల్ చేసి ఇంకో 1 బార్ చేంజ్ వస్తుంది. డైరెక్ట్ గెస్ కూడా చేయొచ్చు దాన్ని మనం. ఇక్కడ నుంచి ఇక్కడికి 1 బార్ డిఫరెన్స్ వచ్చింది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంకో 1 బార్ పెరుగుతుంది, ఎందుకంటే సేమ్ డిస్టెన్స్ కదా. ఇక్కడ 5 మీటర్స్ ట్రావెల్ చేసి ఇంకో 5 మీటర్స్ ట్రావెల్ చేసి ఈ పాయింట్కి వస్తుంది. సో అట్లా 4.25 బార్ అని మనకు ఆన్సర్ వచ్చింది. ఓకే, సో 4.25 బార్ అంటే 4.25 into 10⁵ పాస్కల్స్. SI యూనిట్స్లోనే డీల్ చేద్దాం. బార్ అనేది SI యూనిట్ కాదు, ATM అనేది SI యూనిట్ కాదు, పాస్కల్ అనేది SI యూనిట్, న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అనేది SI యూనిట్. సో ఇంటూ ఏరియా మల్టిప్లై చేయాలి మనం. నేను ఇంతకుముందు ఏరియా ఇచ్చాను, ఏరియా ఆఫ్ ద బాటమ్ సర్ఫేస్ 10 మీటర్ క్యూబ్ అని ఇచ్చాను. అన్ని SI యూనిట్స్లో డీల్ చేస్తున్నాం, సో అసలు కన్ఫ్యూజన్ లేకుండా చేసేయచ్చు. సో వచ్చేసి 42.5 into 10⁵ న్యూటన్స్. 42.5, ఈ 10 అని ఇక్కడ మల్టిప్లై చేశాను. సో 42.5 into 10⁵ న్యూటన్స్. ఆర్ ఎల్స్ దీన్నే మనం 4.25 into 10⁶ రాసుకోవచ్చు. దీన్నే మెగా న్యూటన్స్ అని కూడా రాసుకోవచ్చు, ఆర్ మిలియన్ న్యూటన్స్ అని కూడా రాసుకోవచ్చు. ఇంత ఫోర్స్ ఉంది, ఇంత హెవీ ఫోర్స్ ఉంది బాటమ్ దగ్గర. ఓకే, సో 15 మీటర్స్ 10 మీటర్స్ అనేవి ప్రాక్టికల్గా మనం వాడే హైట్స్ కాదు. ఓకే, పెద్ద డ్యామ్లోనో, ఓకే పెద్ద డ్యామ్స్లో ఇట్లాంటి వాటిలో ఉంటాయి ఈ హైట్స్. 10 మీటర్స్ అంటే ఎంత తెలుసా, ఆల్మోస్ట్ 3 ఫ్లోర్ బిల్డింగ్ హైట్. 15 మీటర్స్ అంటే ఆల్మోస్ట్ 5 ఫ్లోర్ బిల్డింగ్ హైట్. ఓకేనా, చాలా ఎక్కువ హైట్.
అంత హైట్ అంత డెప్త్ ఉండే వాటర్ మనం క్రియేట్ చేయలేం. ఓకే, పెద్ద పెద్ద రివర్స్లోనో, ఓకే, పెద్ద పెద్ద డ్యామ్స్లోనో ఉంటుంది అంతంత డెప్త్లో. క్యాలిక్యులేషన్ చేసే కొద్దీ ఇంప్రూవ్ అవుతుంది మనకి. సడన్గా దానికి ఏమో షార్ట్ కట్లు ఏమి ఉండవు, ప్రాక్టీస్ చేసే కొద్దీ ఇంప్రూవ్ అవుతుంది. నువ్వు నా క్యాలిక్యులేషన్స్ గమనించు. ఓకే, ఒక 1 month నాతో ట్రావెల్ చేస్తున్నావు కదా, ఆల్రెడీ ట్రావెల్ చేస్తున్నావు. ఇంకో 1 month నేను క్యాలిక్యులేషన్స్ ఎలా చేస్తున్నానో చూడు. బాగా క్యాలిక్యులేషన్స్ చేసేవాళ్ళు ఎలా చేస్తున్నారో చూడు, నీకు అర్థమైపోతుంది. కొంచెం అలవాటు అయ్యే కొద్దీ మల్టిప్లికేషన్స్, అడిషన్స్ కొంచెం ఫాస్ట్గా చేయడం అలవాటు అవుతుంది అనమాట. సో దాని గురించి వరీ అవ్వాల్సిన అవసరం. విత్ ప్రాక్టీస్, విత్ టైం వచ్చేస్తుంది, ఇంప్రూవ్ ఆటోమేటిక్గా అయిపోతాం. మనం ఎఫర్ట్ పెడతా ఉంటే ఆటోమేటిక్గా అయిపోతుంది. బ్రేక్ తీసుకుందాం. 8:50 అయిపోయింది కదా. యా స్టాటిక్స్ అనుకున్నాం. స్టాటిక్స్లో చాలా తక్కువ కదిలేము యాక్చువల్లీ మనం. ఓకే, సో ప్రెషర్ టు లిక్విడ్ ఆన్. ఓకే, ఇంకా ఓకే, స్టాటిక్స్లో కూడా చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయమ్మా. ఇంకో గంట పడుతుంది స్టాటిక్స్ అవ్వడానికి. ఓకే, ఓ బ్రేక్ తీసుకొని వచ్చేద్దాం. ఓకేనా, ఈ ప్రాబ్లం కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సో నెక్స్ట్ నేనేం డిస్కస్ చేస్తా తెలుసా, ఈ సర్ఫేస్ ఉంది సార్, ట్యాంక్ యొక్క వర్టికల్ సర్ఫేస్, దాని మీద ఎంత ఫోర్స్ ఉంటుంది. బాటమ్ సర్ఫేస్ మీద చాలా ఈజీ యాక్చువల్లీ, ఎందుకంటే బాటమ్ సర్ఫేస్లో ప్రతి చోట ప్రెషర్ సేమ్ ఉంది, హారిజాంటల్ లెవెల్ మీద సేమ్ ప్రెషర్ ఉంది. కానీ వర్టికల్ సర్ఫేస్ మీద ఇక్కడ వేరే ప్రెషర్ ఉంటుంది, ఇక్కడ వేరే ప్రెషర్ ఉంటుంది, ఇక్కడ డెప్త్తో ప్రెషర్ మారిపోతుంది. సో ఈ వర్టికల్ సర్ఫేస్ మీద డిఫరెంట్ పాయింట్స్ ఆర్ డిఫరెంట్ ప్రెషర్స్ ఉంది, డిఫరెంట్ ఫోర్స్ ఉంటుంది. ఇట్లాంటప్పుడు ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి, ఇది మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో ఒక ఇంపార్టెంట్ పాయింట్, ప్రెషర్ on same horizontal level in the same liquid if it is static or moving with uniform velocity, and no acceleration, moving with uniform velocity pressure on same horizontal level in the same liquid if it is static or moving with same uniform velocity is equal. ఓకే, అంటే సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. జార్, ఇది ఒక్కటి డిస్కస్ చేసి వెళ్ళిపోదాం. బ్రేక్ తీసుకుందాం. సో 0.1 2 3 4 5 6 7 8. So pressure at 1, pressure at 2 and pressure at 3 is same because they are on the same horizontal level and the liquid is not accelerating. If the liquid is accelerating, story will be different. మనం స్టాటిక్ లిక్విడ్స్ గురించి మాట్లాడుతున్నాం. లిక్విడ్స్ మూవ్ అవ్వకపోతే హారిజాంటల్ లెవెల్ మీద ప్రెషర్ సేమ్ ఉంటుంది. సిమిలర్లీ ప్రెషర్ ఎట్ 4 ఇస్ ఈక్వల్ టు ప్రెషర్ ఎట్ 5 ఇస్ ఈక్వల్ టు ప్రెషర్ ఎట్ 6, ఎందుకంటే ఆ 3 పాయింట్స్ హారిజాంటల్ లెవెల్లో ఉన్నాయి. సో ఈ 2 ప్రెషర్స్ సేమ్ ఉండవు, ఎందుకంటే వాటికి అవి హారిజాంటల్గా లేవు. ఈ 1 2 3 4 5 6 వర్టికల్గా వాటికి మధ్య డిస్టెన్స్ ఉంది. వర్టికల్గా డిస్టెన్స్ ఎక్కువ ఉండే కొద్దీ ప్రెషర్ డిఫరెన్స్ ఎక్కువగా ఉంటుంది. సో P7 దగ్గర ప్రెషరు, 8 దగ్గర ప్రెషరు సేమ్ ఉంటుంది. ఓకే, అయిపోతారు. జస్ట్ కొన్ని క్వశ్చన్స్ అలవాటు పడతా ఉంటే మనకు ఫింగర్ టిప్స్లోకి వచ్చేస్తుంది. ఎక్కడన్నా నేను మీకు అర్థం కాకుండా ఫాస్ట్గా చేస్తే నాకు ఒకసారి గుర్తు చేయండి, నేను ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఎక్కడన్నా మీరు నేను చెప్పింది అర్థమైపోయింది, ఓకే, కాకపోతే నా అంత స్పీడ్గా చేయలేకపోయారు, బట్ పర్లేదు. బట్ అర్థమవుతుంటే స్పీడ్ ఆటోమేటిక్గా వస్తుంది. బట్ నేను ఏం చేశానో, ఏ క్యాలిక్యులేషన్ చేశానో, ఎలా చేశానో అర్థం కాలేదనుకోండి, అలాంటప్పుడు కంపల్సరీగా అడగండి, అప్పుడు నేను కొంచెం స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి నేను నా స్పీడ్లో నేను వెళ్ళిపోతుంటాను. సో అలాంటప్పుడు కొంచెం ఆపితే నన్ను ఆ క్యాలిక్యులేషన్ ఎలా వచ్చిందో చెప్తాను. అలాంటి క్యాలిక్యులేషన్ స్లోగా చేయమని చెప్పకూడదు. నేను క్యాలిక్యులేషన్ స్లోగా చేశాను అనుకోండి, మీరు స్లోగానే ఉంటారు. నేను స్పీడ్గా చేస్తాను, మీరు నాకు అడాప్ట్ అయ్యారు అనుకోండి, అడ్వాంటేజ్ ఉంటుంది. రైట్. సో ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఒక యూట్యూబ్ తీసుకున్నాం. మనం చూసే యూట్యూబ్ కాదు, ఈ లిక్విడ్స్ని పెట్టే యూట్యూబ్ అనమాట. ఇక్కడ ఏం చేశానంటే, నేను ఇక్కడ వాటర్ని ఫిల్ చేశాను ఈ పక్క,
మళ్ళీ ఈ పక్క ఏం చేశానంటే వేరే లిక్విడ్ని ఫిల్ చేశాను. ఓపెన్ చేస్తాం. ఈ పర్పుల్ కలర్లో ఉండేది ఒక లిక్విడ్, ఈ వైట్ కలర్లో ఉండేది వేరే లిక్విడ్. ఈ పర్పుల్ కలర్లో ఉండే దాని యొక్క డెన్సిటీ ρ1 అండ్ ఈ వైట్ కలర్లో ఉన్న దాని యొక్క డెన్సిటీ ρ2 అన్నాం. ఓకేనా? ఇప్పుడు మనం ఇదే కాన్సెప్ట్ మనం అప్లై చేద్దాం. ఓకేనా? సో ఈ పాయింట్ తీసుకుంటా, ఈ పాయింట్ తీసుకుంటా, పాయింట్ 1, పాయింట్ 2 సేమ్ హారిజాంటల్లో ఉన్నాయి, లెవెల్లో ఉన్నాయి. పాయింట్ 2, పాయింట్ 3 సేమ్ హారిజాంటల్ లెవెల్లో, పాయింట్ 4 అదేవిధంగా పాయింట్ 5 సేమ్ హారిజాంటల్ లెవెల్లో, పాయింట్ 6 అదేవిధంగా పాయింట్ 7 సేమ్ హారిజాంటల్ లెవెల్లో, పాయింట్ 8 పాయింట్ 9 పాయింట్ 10. ఇప్పుడు చెప్పండి ఏ పాయింట్స్, నేను అన్ని పాయింట్స్ హారిజాంటల్ లెవెల్లోనే తీసుకున్నాను. 3, 4 ఒకే లెవెల్లో ఉన్నాయి, 5, 6 ఒకే లెవెల్లో ఉన్నాయి, 7, 8 ఒకే లెవెల్లో ఉన్నాయి, 9, 10 ఒకే లెవెల్లో ఉన్నాయి. ఇప్పుడు ప్రెషర్ ఎక్కడెక్కడ సేమ్ ఉంటుందో చెప్పండి. సెకండ్, నేను సరిగ్గా గీలేదా? ఒక్క నిమిషం, నేను సేమ్ హారిజాంటల్ లెవెల్లో గీసినట్లేను. ఓకే, నా ఉద్దేశం ఏంటి అంటే 1, 2 సేమ్ హారిజాంటల్ లెవెల్, 3, 4 సేమ్ లెవెల్, 5, 6 సేమ్ లెవెల్, 7, 8 సేమ్ లెవెల్, 9, 10 సేమ్ లెవెల్. అది నా ఉద్దేశం. ఒకవేళ నేను గీసిన పర్ఫెక్ట్గా హారిజాంటల్గా లేకపోయినా కొంచెం క్షమించేయండి. యా, అది అసలు ప్రాబ్లమే కాదమ్మా. సో నేను చాలా రోజుల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా కదా, సో నా స్పీడ్లో సగం చేసినా మీరు సూపర్గా చేసినట్టే. మీరు నీట్ ఎగ్జామ్ అయ్యేలోపు నాకన్నా ఫాస్ట్గా చేస్తారు, ఇలానే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే. అండ్ బై ద వే, నేను చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్రాక్ చేశాను. అంటే నా స్పీడ్ బాగుంటేనే క్రాక్ చేస్తాను. అంత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేసి మళ్ళీ టీచర్గా ప్రాక్టీస్ చేస్తూ బోల్డ్ అంత ప్రాక్టీస్ ఉంది నాకు. ఓకే, నా స్పీడ్ అచీవ్ చేయాలనుకోవడం మంచిదే, కానీ ఇప్పుడు మీరు నా స్పీడ్లో చేయలేకపోవడం అసలు తప్పే కాదు. దాంట్లో హాఫ్ స్పీడ్ అచీవ్ చేస్తే కూడా సూపర్ అని అర్థం. 1, 2 ప్రెషర్ ఈక్వలా? 1, 2 ప్రెషర్ ఈక్వలా? P1, P2 ప్రెషర్ ఈక్వలా? P3, P4 ప్రెషర్ ఈక్వలా? P5, P6 ప్రెషర్ ఈక్వలా? P7, P8 ప్రెషర్ ఈక్వలా? P9, P10 ప్రెషర్ ఈక్వలా? ఏ ప్రెషర్స్ ఈక్వల్ అవుతాయి, ఏ ప్రెషర్స్ ఈక్వల్ కాదు? అన్ని ప్రెషర్స్ ఈక్వల్సేనా? అన్నీ కరెక్టేనా? అన్నీ కరెక్టేనా? సన్ముల్లా షేక్, అది ఏ ర్యాంక్కి గిఫ్ట్ వస్తుందని నాకు తెలియదమ్మా. 245 అంటే చాలా మంచి ర్యాంక్ యాక్చువల్లీ. ఏమో వస్తుందేమో అని అనుకుంటున్నాను నేను. నాకైతే ఎగ్జాక్ట్గా తెలియదు ఏ ర్యాంక్స్కి ఎంత వస్తాయనేసి. సో వెయిట్ చేయి, వస్తే వాళ్ళు ఇస్తారు కదా. నీలాంటి మంచి స్టూడెంట్ వాళ్ళు ఎందుకు పోగొట్టుకుంటారు చెప్పండి? వెయిట్ చేద్దాం. సో గిఫ్ట్స్ ఏమి ఇంకొన్ని వేల గిఫ్ట్స్ అయితే ఇవ్వరు కదా వాళ్ళు. ఓకే, సో ఎక్స్పెన్సివ్ గిఫ్ట్స్ ఎన్ని వస్తాయి? 1 లక్షకి ఒక ఐఫోన్ వస్తుంది. 1 crore గిఫ్ట్స్ అన్నారు అంటే 100 ఐఫోన్లకి వచ్చేది. ఓకే, అంటే అన్నీ కలిపి ఒక ఫోన్లు, PS4లు అన్నీ కలిపి ఒక 100-200 ఐటమ్స్ వస్తాయి మ్యాక్సిమం. సో మనం చూడాలి, నీకు లక్ ఎంత ఉందో చూడాలి. రైట్, చూడండి ఎవరు చెప్తారు ఫస్ట్ది? P2, P1 సేమ్ అమ్మా. నిఖిల్, P2, P1 సేమా? ఒకసారి స్టేట్మెంట్ చదువు. ప్రెషర్ ఆన్ సేమ్ హారిజాంటల్ లెవెల్ ఇన్ ద సేమ్ లిక్విడ్. ఓకే, సరే. P1 1 దగ్గర ప్రెషర్ ఎంత? 1 దగ్గర ప్రెషర్ ఎంత? నేను ఇది అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అయింది అనుకున్నా. ఓకే, అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అయింది అనుకున్నా.
ఎక్స్పోజ్ అయితే ఇక్కడ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ కదా ఉండేది, 1 దగ్గర P0 కదా ప్రెషర్ ఉండేది, మరి ఇక్కడ P0 కాదుగా, 2 దగ్గర P0 కాదు కదా, ఎందుకంటే లిక్విడ్స్ యొక్క డెన్సిటీస్ డిఫరెంట్ కాబట్టి లెవెల్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి, సో P1 P2 సేమ్ కాదు. ఓకే, నెక్స్ట్ P3 P4 సేమ్ కాదు, ఎందుకంటే లిక్విడ్స్ వేరే వేరే కదా. P5 P6 సేమ్ కాదు, బికాస్ సేమ్ హారిజాంటల్ లెవెలే కానీ వేరే లిక్విడ్లో. నేను చెప్పాను హారిజాంటల్ లెవెల్ సేమ్ లిక్విడ్లో ఉంది, ఇక్కడ ఒకే లిక్విడ్ ఉంది, కన్ఫ్యూజన్ లేదు. కానీ ఇక్కడ యూట్యూబ్లో నేను 2 లిక్విడ్స్ పోసాను, ఈ పక్క నుంచి ఒక లిక్విడ్, ఈ పక్క నుంచి వేరే లిక్విడ్ పోసాను. వేరే వేరే లిక్విడ్స్లో సేమ్ హారిజాంటల్ లెవెల్లో సేమ్ ప్రెషర్ ఉండాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఓకే, 5 6 లేదు, 7 8 చూడండి, 7 8 సేమ్ లిక్విడ్గా. ఈ పర్పుల్ కలర్ లిక్విడే కదా ఉంది, జస్ట్ బౌండరీ, ఈ వైట్ లిక్విడ్ దాటి పర్పుల్ కలర్ లిక్విడ్లోకి వస్తున్నాం మనం. 7 8 సేమ్ హారిజాంటల్ లెవెల్లో ఉన్నాయి, సేమ్ లిక్విడ్లో ఉన్నాయి, హెన్స్ దిస్ ఇస్ పర్ఫెక్ట్. 9 10 సేమ్ హారిజాంటల్ లెవెల్లో ఉన్నాయి, సేమ్ లిక్విడ్లో ఉన్నాయి, పర్ఫెక్ట్. ఇది అర్థం చేసుకోవాలి. ఓకేనా? సరే, ఇప్పుడు ఒక గెస్ అడుగుతున్నాను నేను మిమ్మల్ని. సో ఫస్ట్ లిక్విడ్ యొక్క డెన్సిటీ రో అన్నాను, సెకండ్ లిక్విడ్ యొక్క డెన్సిటీ ρ2 అన్నాను. ρ1 గ్రేటర్ దెన్ ρ2 కరెక్టా, ρ1 లెస్ దెన్ ρ2 కరెక్టా, ρ1 ఈక్వల్ టు ρ2 కరెక్టా? ఏది కరెక్ట్ అవుతుంది? 3 ఆప్షన్స్ ఇచ్చాను నేను. ఇచ్చిన డేటాను బట్టి మీరు గెస్ చేయొచ్చు. డెన్సిటీ దేనిది ఎక్కువగా ఉంటుంది? పర్పుల్ కలర్ లిక్విడ్ డెన్సిటీ ఎక్కువ, పర్పుల్ కలర్ లిక్విడ్ డెన్సిటీ నేను ρ1 అన్నాను, వైట్ కలర్ లిక్విడ్ డెన్సిటీ ρ2 అన్నాను. దేని డెన్సిటీ ఎక్కువ ఉంటుంది? దేని డెన్సిటీ ఎక్కువ? మనకు P7 ఇజ్ ఈక్వల్ టు P8 అన్న విషయం తెలుసుగా. జస్ట్ ఆ బౌండరీ, ఎప్పుడైనా ఇట్లాంటి క్వశ్చన్స్లో ఎప్పుడు కూడా బౌండరీ ఉంది చూసారా, 2 లిక్విడ్స్కి బౌండరీ, ఆ పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్. ఆ పాయింట్ దగ్గర అనలైజ్ చేయడం మనకి ఈజీగా ఉంటుంది. ఓకే, సో డెన్సిటీ దేనిది ఎక్కువ? వండర్ఫుల్ గెస్ వర్ష, వెరీ గుడ్. సెకండ్ లిక్విడ్ ఇస్ మోర్ డెన్సర్. సెకండ్ లిక్విడ్ ఇస్ మోర్ డెన్సర్. వై? ఎందుకంటే ఇట్లా గెస్ చేయొచ్చు అంటే చూడండి, అక్కడ సపోజ్ ఈ హైట్ H1 అందు, ఈ లిక్విడ్ యొక్క హైట్ 8 దాకా H2 అనుకుందాం. ఎవరి హైట్ ఎక్కువ? H2 ఎక్కువ కదా, ఎక్కువ డెప్త్ ట్రావెల్ చేసాం మనం. H2 ఎక్కువ డెప్త్ ట్రావెల్ చేస్తే సేమ్ ప్రెషర్ వచ్చింది. ఇక్కడ తక్కువ డెప్త్ ట్రావెల్ చేస్తే అదే ప్రెషర్ వచ్చింది. తక్కువ డెప్త్ ట్రావెల్ చేస్తే కూడా ఎక్కువ సేమ్ ప్రెషర్ డిఫరెన్స్ వచ్చిందంటే ఇది బాగా డెన్సర్ లిక్విడ్ అయి ఉండాలిగా. ఇక్కడ తక్కువ ట్రావెల్ చేసాం, ఇక్కడ కొంచెం ఎక్కువ ట్రావెల్ చేసాం. సేమ్ డిఫరెంట్ డిస్టెన్సెస్ ట్రావెల్ చేసి సేమ్ ప్రెషర్ ఎక్వైర్ చేసాం. ఎక్కువ డెన్సిటీ ఉన్న లిక్విడ్లో తక్కువ డిస్టెన్స్కే ప్రెషర్ ఎక్కువ చేంజ్ అవుతుంది. సో దాన్ని బట్టి గెస్ చేసేయచ్చు మనం. లేదు అంటే 7 దగ్గర 8 దగ్గర ఒకసారి ప్రెషర్ రాద్దాం. సో 7 దగ్గర ప్రెషర్ ఎంత? ρ2 GH1. ఓన్లీ గేజ్ ప్రెషర్ రాస్తున్నాం. ఓకే, అట్మాస్ఫిరిక్ ప్రెషర్ కూడా రాసుకోవచ్చు, P0 ప్లస్ అని రాస్తుంది, ఇక్కడ కూడా P0 ప్లస్ రాస్తాం, P0 క్యాన్సిల్ అయిపోతుంది. సో గేజ్ ప్రెషర్ అయినా పర్లేదు, అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అయినా పర్లేదు. ఇక్కడ దాకా హైట్ H1. ఓకే, రాశాను. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ప్రెషర్ ఎంత చేంజ్ అవుతుంది? ρ1 GH2, GG క్యాన్సిల్. సో ఈ పాయింట్ దగ్గర ρ2 H1 ఈజ్ ఈక్వల్ టు ρ1 H2. ఓకే, నేను నొటేషన్ దీని H1 ρ2 తీసుకొని H1 తీసుకున్నా, అందువల్ల ఏమైనా కన్ఫ్యూజింగ్ అనిపించచ్చేమో. దీన్ని H2 తీసుకుంటా, ఇది H2 తీసుకుంటా, ఇది H1 తీసుకుంటా. ఓకేనా, ఈజీగా ఉంటుంది. ఇది H2, ఇది H1. ఫస్ట్ లిక్విడ్కి ఇది H1 హైట్, సెకండ్ లిక్విడ్కి H2 హైట్. మీరు గమనిస్తే ρ2 H2 ఈజ్ ఈక్వల్ టు ρ1 H1. అవునా? సో H1 గ్రేటర్ దెన్ H2 కాబట్టి H1 ఈజ్ గ్రేటర్ దెన్ H2 అంటే ఈ పక్క H1 ఎక్కువ, ఈ పక్క H2 తక్కువ. సో కానీ ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ సేమ్ ఉండాలి. ρ2 H2 ρ1 H1 సేమ్ ఉండాలంటే ఈ H1 ఎక్కువ కాబట్టి ρ1 ρ2 కన్నా తక్కువ అయి ఉండాలిగా. ఓకే, ρ1 తక్కువ అయితేనే కదా, ρ1 H1 ప్రోడక్ట్ ρ2 H2 ప్రోడక్ట్ ఈక్వల్ వస్తాయి. ఆర్ ఎల్స్ ρ2 బై ρ1 ఈజ్ ఈక్వల్ టు H1 బై H2. ρ2 బై ρ1 ఈజ్ ఈక్వల్ టు H1 బై H2. సో H1 బై H2 రేషియో 1 కన్నా ఎక్కువ, అంటే ρ2 బై ρ1 రేషియో కూడా 1 కన్నా ఎక్కువ, అంటే ρ2 అనేది ρ1 కన్నా ఎక్కువగా ఉంటుంది. సో ρ2 అనేది ρ1 కన్నా ఎక్కువగా ఉంటుంది. సో ρ2 షుడ్ బి గ్రేటర్ దెన్ ρ1. సో ρ1 షుడ్ బి లెస్ దెన్ ρ2 ఆర్ ρ2 షుడ్ బి గ్రేటర్ దెన్ ρ1. ఇది కరెక్ట్ అవుతుంది.
ఓకేనా, క్లారిటీ కదా. ఓకే, రెండు అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అయినట్టే చెప్పాను. అట్మాస్ఫియర్కి రెండు ఎక్స్పోజ్ అవ్వకపోతే మళ్ళీ స్టోరీ మారిపోతుంది. బట్ సేమ్ మన బేసిక్స్ అప్లై చేయొచ్చు. డెప్త్లో ట్రావెల్ చేస్తే ప్రెషర్ పెరుగుతుంది, హైట్కి వెళ్తే ప్రెషర్ తగ్గుతుంది. ఎంత తగ్గుతుంది మనకు ఫార్ములా తెలుసు, రోజు హెచ్ తగ్గుతుంది, రోజు హెచ్ పెరుగుతుంది. అది తెలిస్తే చాలు, మొత్తం మనం అనలైజ్ చేసేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఒక చోట ప్రెషర్ చేస్తే దాని నుంచి మిగతా చోట్ల అంతా ప్రెషర్ తెలుసుకోవచ్చు. అట్మాస్ఫియర్కి ఎక్స్పోజర్ ఇక్కడ ప్రెషర్ తెలుసు, ఓకే, రోజు హెచ్ వాడితే ఎక్కడైనా ప్రెషర్ చెప్పొచ్చు, అవునా. సో అదే రోజు హెచ్ వాడి ఈ పక్క కూడా ప్రెషర్ చెప్పొచ్చు. సేమ్ హారిజాంటల్ లెవెల్ ప్రెషర్ సేమ్ కాబట్టి ఇక్కడ ప్రెషర్ తెలిస్తే ఇక్కడ ప్రెషర్ తెలిసినట్టే, ఇక్కడ ప్రెషర్ తెలిస్తే హైట్తో ట్రావెల్ చేస్తే ఇక్కడ ప్రెషర్ చెప్పొచ్చు. ఓకే, ఆ విధంగా ప్రతి చోట ఒక చోట ప్రెషర్ తెలిసి మిగతా చోట్లంతా కూడా ప్రెషర్ని మనం కనుక్కోవచ్చు. ఓకేనా. ఫైన్. సో ఇక్కడితో మనం బ్రేక్ తీసుకుందామమ్మా. టైం ఎంత, 9:06 అయింది కదా. వీ విల్ మీట్ ఎట్ 9:30. ఒక 20 minutes బ్రేక్ తీసుకుందామమ్మా. బ్రేక్ఫాస్ట్ చేసేసి వచ్చేద్దాం. ఓకేనా, ఫైన్ దెన్.
యా అయింది నిఖిల్. సో లెట్స్ డూ దిస్. సో చెప్తారా ప్రెషర్ ఎట్ 1 అండ్ ప్రెషర్ ఎట్ 2. ఇక్కడ ప్రెషర్ P0, ఎర్త్ సర్ఫేస్ నుంచి దూరంగా వెళ్ళాం మనం, దూరంగా ఒక హెచ్ అనే హైట్ వెళ్ళాం. సో ఇక్కడ ప్రెషర్ ఎంత ఉంటుంది, P0 తగ్గుతుంది మైనస్ రో GH. ఇక్కడ రో ఎవరిదో ఉంటుంది, ఎయిర్ది అయి ఉంటుంది. ఎయిర్ యొక్క డెన్సిటీ ఉంటుంది. కానీ ఎయిర్ యొక్క డెన్సిటీ చాలా చాలా తక్కువ. ఎంత తక్కువ అంటే వాటర్తో పోలిస్తే ఆల్మోస్ట్ ఒక 1000-2000 టైమ్స్ తక్కువ ఉంటుంది, ఇంకా ఎక్కువ కూడా తక్కువ ఉండొచ్చు. సో అది తక్కువ, ఇది చాలా తక్కువ ఉండటం వల్ల ప్రెషర్లో పెద్ద విపరీతమైన చేంజెస్ రావు. మనం హైట్కి వెళ్ళే కొద్దీ ప్రెషర్ తగ్గుతుంది కరెక్టే, కానీ వాటర్లో తగ్గినంత ఫాస్ట్గా తగ్గదు ప్రెషర్. ఓకేనా? సో డెల్టా P ఆర్ ఎల్స్ ప్రెషర్ P ఈజ్ ఈక్వల్ టు P0 ప్లస్ రో GH అంటాం కదా డెప్త్తో. హైట్ అయితే మైనస్ రాసుకుంటాం. సో dP బై DH మనం డిఫరెన్షియేట్ చేస్తే ఇది 0 అవుతుంది, ఇది రో ఇంటూ G వస్తుంది. సో రేట్ ఎట్ విచ్ ప్రెషర్ చేంజెస్ విత్ హైట్తో ప్రెషర్ ఎంత ఫాస్ట్గా చేంజ్ అవుతుందంటే రో ఇంటూ G అనే ప్రోడక్ట్ మీద డిపెండ్ అవుతుంది. సో డెన్సిటీ అంత ఎక్కువ ఉంటే అంత ఫాస్ట్గా ప్రెషర్ చేంజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఎయిర్ యొక్క డెన్సిటీ చాలా తక్కువ కాబట్టి ప్రెషర్ చేంజ్ చాలా చాలా తక్కువ ఉంటుంది. సో మనకి ఇక్కడ ప్రెషర్కి అక్కడ ప్రెషర్కి పెద్ద తేడా ఏమి ఉండదు. మీరు 100 కిలోమీటర్లు అయితేనే సిగ్నిఫికెంట్ ప్రెషర్ డిఫరెన్స్ కనిపిస్తుంది. ఫ్యూ మీటర్స్కి అసలు డిఫరెన్సే తెలియదు అనమాట. ఫ్యూ మీటర్స్కి ఎయిర్లో ప్రెషర్ చేంజ్ పెద్దగా తెలియదు. ఒకసారి ప్రెషర్ ఆఫ్ ఎయిర్ ఎంతో చూద్దాం, ఒకసారి డెన్సిటీ ఆఫ్ ఎయిర్ ఒకసారి చూద్దాం, మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. చూపిస్తే క్యాలిక్యులేషన్. ఓకే, డెన్సిటీ ఆఫ్ ఎయిర్ వచ్చేసి 1.255. డెన్సిటీ ఆఫ్ ఎయిర్ వచ్చేసి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు మనం, మీకు జస్ట్ ఒక ఐడియా కోసం 1.225 kg/m³ అంట. వెరస్ డెన్సిటీ ఆఫ్ వాటర్ ఎంత, 1000 kg/m³. ఆల్మోస్ట్ 1000 టైమ్స్ తక్కువ ఉంది, 1000 టైమ్స్ తక్కువ ఉంది, 1000 టైమ్స్ తక్కువ. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు P0 వచ్చేసి 10⁵, అట్మాస్ఫిరిక్ ప్రెషర్ 1.013 into 10⁵, నేను 10⁵ తీసుకుంటున్నా, మైనస్ రో ఆఫ్ ఎయిర్ వచ్చేసి 1.225 ఇంటూ G వచ్చి 10. ఓకే, అంటే ఒక 100 కిలోమీటర్ వెళ్దామా, ఒక 100 కిలోమీటర్స్, ఒక 1 కిలోమీటర్ పైకి వెళ్దాం. ఒక 1 కిలోమీటర్ పైకి వెళ్తే ఏమవుతుందో చూద్దాం. ఒక 1 కిలోమీటర్ పైకి వెళ్తే హెచ్ 1 కిలోమీటర్ అంటే 1000 మీటర్స్. సో మొత్తం కలిపితే 12250 Newton/m² ఆర్ పాస్కల్స్ అని చెప్పొచ్చు. పాస్కల్స్ which is 1 second. So this is equal to 10⁵. This is 1 lakh minus 12250. Okay, so ఎంత వస్తుంది, ఆల్మోస్ట్ ఒక 87,750 or 0.8775 పాస్కల్ బార్. చూడండి, ఇక్కడ 1 బార్ ఉండేది, ఇక్కడ 1 బార్ ఆల్మోస్ట్ 0.13 బార్ ఉండేది, ఇక్కడికి వెళ్ళేసరికి ఏమైంది, చాలా తక్కువ తగ్గింది, ఒక 10% తగ్గింది అంతే. ఎంత, 1 కిలోమీటర్ వెళ్తే, 1000 మీటర్లు వెళ్తే చాలా తక్కువ. అంటే 1 కిలోమీటర్కి అంత పెద్ద చేంజ్ అవ్వనప్పుడు ఫ్యూ మీటర్స్కి అస్సలు చేంజ్ అవుతుంది. ఇది నేను కన్వే చేయాలనుకున్న పాయింట్. ఎయిర్లో మీరు ఎంత ఎత్తుకు ట్రావెల్ చేసినా పెద్దగా తేడా రాదు. ఓకేనా? సనావుల్లా షేక్, నీకు ఆల్రెడీ నేను ఆన్సర్ చెప్పానమ్మా, నువ్వు మళ్ళీ స్పామ్ చేస్తే నేను బ్లాక్ చేసేస్తాను. ఓకేనా? సో ఎయిర్లో మనం ట్రావెల్ చేయడం, ఫ్యూ మీటర్స్ ట్రావెల్ చేయడం, ప్లెజర్లో అస్సలు చేంజే రాదు.
ఓకేనా? ఓకే రైట్. సో ప్రెషర్ డ్యూ టు లిక్విడ్, ఇంతకుముందు ఒక క్వశ్చన్ అడిగాను కదా, ఆ క్వశ్చన్కి వెళ్దాం ఒకసారి. యా, ఈ క్వశ్చన్ చూద్దాం. సో 1, 2 రెండులోనే ఎయిరే ఉంది, ఇక్కడ లోపలంతా ఎయిర్ ఉంది. ఓకే, ఇది ఒక ట్యూబ్, దీంట్లో ఎయిర్ ఉంది, ఇక్కడ వాటర్ పోస్తా వచ్చాం. వాటర్ పోసే కొద్దీ ఇట్లా ఎయిర్ని ప్రెస్ చేస్తుంది, ఇక్కడ ఎయిర్ని వాటర్ ఇట్లా ప్రెస్ చేసి ఫైనల్గా ఒక స్టేబుల్, ఒక ఈక్విలిబ్రియంకి వస్తుంది. నేనేం అడుగుతున్నా అంటే ప్రెషర్ ఎట్ 1 అడిగా. సో నేను ఈ డిస్టెన్స్ ఇచ్చాను. మీరు గమనిస్తే ఈ 1 పాయింట్ ఏదైతే ఉందో, అదే దీనికి హారిజాంటల్ పాయింట్ తీసుకోండి. ఇక్కడ హారిజాంటల్ పాయింట్స్ సేమ్ లిక్విడ్లో సేమ్ ప్రెషర్ ఉంటుంది. ఈ పాయింట్ నేను 3 అంటాను. సో ప్రెషర్ ఎట్ 1 ఇస్ సేమ్ యాజ్ ప్రెషర్ ఎట్ 3. సో ప్రెషర్ ఎట్ 1 కనుక్కోవాలంటే మనం ఇలా ట్రావెల్ చేయకూడదు, ఎందుకంటే ఈ పక్కన మన ప్రెషర్ తెలియదు, ఈ పక్కన ప్రెషర్ తెలియదు. ఓకే, ఇది ఎయిర్ ఆర్ గ్యాస్ కాబట్టి గ్యాస్లో విత్ హైట్ ప్రెషర్లో పెద్ద తేడా ఉండదు, పెద్ద విపరీతమైన చేంజ్ రాదు. ఓన్లీ లిక్విడ్లోనే విపరీతమైన చేంజ్ వస్తుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ ట్రావెల్స్, ఇక్కడ ప్రెషర్ ఎంత P0, ఎయిర్కి ఎక్స్పోజ్ అయింది కాబట్టి. ఇక్కడ ప్రెషర్ ఎంత P0 ప్లస్ ρgh. P0 వచ్చేసి 1 బార్. ఓకే, 1 బార్ తీసుకోండి, 1.013 బదులు 1 తీసుకుంటున్నాను ఈజీగా ఉండడం కోసం. సో 1 బార్ ఆర్ ఎల్స్ 10 పవర్ 5 పాస్కల్స్ రాసుకుందాం. 10 పవర్ 5 పాస్కల్స్ ప్లస్ రో వచ్చేసి ఇక్కడ లిక్విడ్, ఇక్కడ డెన్సిటీ అని చెప్పాను 0.9 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ చెప్పాను. 0.9 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ అంటే SI యూనిట్స్లో 900 kg పర్ మీటర్ క్యూబ్ అవుతుంది. జస్ట్ 1000తో మల్టిప్లై చేయండి. సో 900 kg పర్ మీటర్ క్యూబ్ అనేది దాని డెన్సిటీ. SI యూనిట్స్లో చేస్తే G వచ్చి 10 SI యూనిట్స్లో, H ఎంత 10 మీటర్స్. సో 10 పవర్ 5 ప్లస్ 900 ఇంటూ 10 ఇంటూ 10 ఇస్ 90,000. కరెక్టా? 0.9 ఇంటూ 10 పవర్ 5 అని రాసుకోవచ్చు మనం. 0.9 ఇంటూ 10 పవర్ 5. చూడండి, ఇక్కడ 10 మీటర్లు వెళ్తే 10 మీటర్లకి ఆల్మోస్ట్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఎంత ఉందో ఆల్మోస్ట్ దానికి ఈక్వలెంట్ చేంజ్ వచ్చింది 10 మీటర్లకి. అక్కడ 1 కిలోమీటర్ వెళ్ళినా కూడా ఎయిర్లో పెద్ద విపరీతమైన తేడా రాలేదు. డెన్సిటీ ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ చేంజ్ వస్తుంది. వాటర్ డెన్సిటీ 1000 టైమ్స్ ఎక్కువ ఎయిర్ కన్నా, అందుకని 1000 టైమ్స్ ఎక్కువ చేంజ్ వస్తుంది ప్రెషర్లో. సో వచ్చేస్ 1.9 ఇంటూ 10 పవర్ 5 పాస్కల్స్ ఆర్ దిస్ ఈస్ ఈక్వల్ టు 1.9 బార్ అప్రాక్సిమేట్లీ. రైట్. సో ఇక్కడ P3 దగ్గర ప్రెషర్ ఇంత కాబట్టి P1 దగ్గర ప్రెషరు P3 దగ్గర ప్రెషర్ సేమ్ ఉండాలి, ఎందుకంటే సేమ్ హారిజాంటల్ లెవెల్, సేమ్ లిక్విడ్, కంటిన్యూస్గా ఉంది లిక్విడ్. సో P1 ఆల్సో ఈజ్ ఈక్వల్ టు 1.9 బార్. మరి P1 నుంచి P2కి ఇక్కడ ఎయిర్ యొక్క డెన్సిటీ ఉంటుందిగా, ఎయిర్ యొక్క డెన్సిటీ వల్ల ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళే కొద్ది ఏమవుతుంది, ప్రెషర్ తగ్గుతుంది. ఓకే, కానీ ఎయిర్ డెన్సిటీ చాలా తక్కువ కాబట్టి 1కి 2కి ప్రెషర్ మనం గమనిస్తే ప్రెషర్ ఎట్ 2 విల్ బి డెఫినెట్లీ స్మాల్, ఎందుకంటే విత్ హైట్ ప్రెషర్ తగ్గుతుంది. కానీ ఎయిర్ డెన్సిటీ చాలా తక్కువ కాబట్టి నెగ్లిజిబుల్ చేంజ్ వస్తుంది. ఓకేనా? సో ప్రెషర్ ఎట్ 2 is equal to pressure at 1 with height pressure decreases minus, let's say ఈ హైట్ మనం h1 అనుకుందాం. ఓకే, ఆర్ ఎల్స్ దీని ఎంత కొంత ఇస్తాను నేను, ఒక 2 మీటర్స్ ఇద్దాం. ఓకేనా? సో P1 మైనస్ ఏ మీడియంలో ట్రావెల్ చేస్తామో ఆ మీడియం యొక్క డెన్సిటీ ఏంటి, ఎయిర్ ఉంది కాబట్టి ఎయిర్ యొక్క డెన్సిటీ. అదే వేరే లిక్విడ్ ఉంటే ఆ లిక్విడ్ యొక్క డెన్సిటీ రాసుకోండి. ఇంటూ G ఇంటూ హైట్ వచ్చేసి 2 మీటర్స్. సో ప్రెషర్ ఎట్ 1 ఇస్ 1.9 ఇంటూ 10 పవర్ 5. SI యూనిట్స్లోనే సబ్స్టిట్యూట్ చేయండి, బార్లో సబ్స్టిట్యూట్ చేస్తే కన్ఫ్యూజన్ వస్తుంది. ఎయిర్ యొక్క డెన్సిటీ మనకు చాలా తక్కువ అని తెలుసు, 1.225. G వచ్చేసి G అంతా 10 ఇంటూ 2. సో మీరు గమనిస్తే దీంతో పోలిసి ఇది నెగ్లెక్ట్ చేసే అంతగా వాల్యూ 10 2 20, 21 20, ఆల్మోస్ట్ 25 వస్తుంది. ఇది ఎక్కడ లక్షల్లో ఉంది, ఇదే జస్ట్ 25లో ఉంది. సో దీన్ని ఇగ్నోర్ చేసేసి మనం ఇది క్యాలిక్యులేట్ చేసినా చేయకపోయినా పెద్ద నష్టం ఏం లేదు మనకు. అప్రాక్సిమేట్లీ ఇట్ ఈస్ 1.9 ఇంటూ 10 పవర్ 5 పాస్కల్స్ ఆర్ అప్రాక్సిమేట్లీ 1.9 బార్. అంటే ఇక్కడ ప్రెషర్ సేమ్ ఉంటుంది, ఇక్కడ ప్రెషర్ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే ప్రెషర్, సేమ్ హారిజాంటల్ లెవెల్లో. సో ఎయిర్కి మోర్ ఆర్ లెస్ సేమ్ ప్రెషరే ఉంటుంది, కొంచెం హైట్ డిఫరెన్స్ ఉండడం వల్ల పెద్ద తేడాలు రావు. ఓకే, ఇది క్లాస్ 11 టాపిక్ అమ్మా, ఫ్లూయిడ్ మెకానిక్స్. ఓకేనా? రైట్. సో ప్రెషర్ గురించి డిస్కస్ చేస్తున్నాం మనం. సో ప్రెషర్ వల్ల బాటమ్ మోస్ట్ వాల్ మీద ఎంత ఫోర్స్ ఉంటుందో మనం డిస్కస్ చేసాం. బాటమ్ మోస్ట్ వాల్ మీద, బాటమ్ సర్ఫేస్ మీద ప్రెషర్ అన్ని చోట్ల సేమ్ ఉంటుంది కాబట్టి అన్ని చోట్ల ఫోర్స్ ఈక్వల్ టు ప్రెషర్ ఇంటూ ఏరియా అని రాసేయచ్చు. కాకపోతే వర్టికల్ సర్ఫేస్ మీద పరిస్థితి ఏంటి, ఇలా ఉంది ఒక వెసలు, లెట్స్ సే దీని యొక్క డెప్త్ h అనుకుందాం. ఓకేనా? దీని యొక్క డెప్త్ h అనుకుంటే ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ప్రెషర్ ఎంత, P0. మరి మిడ్ పాయింట్ దగ్గర ప్రెషర్ ఎంత, మిడ్ పాయింట్ దగ్గర ప్రెషర్ వచ్చేసి P0 ప్లస్ ρg
h/2, ఎందుకంటే ఈ యొక్క డిస్టెన్స్ h/2 కాబట్టి. అదే బాటమ్ మోస్ట్ పాయింట్ దగ్గర ప్రెషర్ ఎంత, P0 ప్లస్ ρgh. డిఫరెంట్ పాయింట్స్ దగ్గర డిఫరెంట్ ప్రెషర్. ఓకే, సపోజ్ ఈ సర్ఫేస్ ఉంది చూసారా, ఈ సర్ఫేస్ యొక్క ఏరియా కంటైనర్ ఇలా ఉంటుంది అనుకోండి. ఓకే, ఇలా ఉంటుంది అనుకుందాం. ఈ యొక్క ఏరియా ఏదవుతుందో అది ఏ అనుకుందాం, దీని ఏరియా ఏ అనుకుందాం. ఓకేనా. సో ఇక్కడ ప్రెషర్ డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్గా ఉండటం వల్ల ఫోర్సెస్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ ప్రెషర్ తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఫోర్స్ ఎగ్జర్ట్ చేసే ఫోర్స్ తక్కువ ఉంటుంది, బాటమ్కి వచ్చేసరికి ఎగ్జర్ట్ చేసే ఫోర్స్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ ఫోర్స్ ఎప్పుడు కూడా సర్ఫేస్కి నార్మల్గా ఉంటుంది. సర్ఫేస్ ఎలా ఉందో దానికి నార్మల్గా ఉంటుంది. అదే సర్ఫేస్ ఇలా ఇంక్లైన్డ్గా ఉంటే ఫోర్స్ కూడా దానికి నార్మల్గా ఇలా ఉంటుంది. సర్ఫేస్ ఎలా ఉందో దానికి పర్పెండిక్యులర్గానే ఉంటుంది ఫోర్స్ ఎప్పుడు కూడా. ప్రెషర్ డైరెక్షన్ లేదు, కానీ ప్రెషర్ వల్ల ఎగ్జర్ట్ అయ్యే ఫోర్స్కి డైరెక్షన్ ఉంది. సో ప్రెషర్ వల్ల ఎగ్జైట్ అయ్యే ఫోర్స్ ఎప్పుడు కూడా సర్ఫేస్ ఎలా ఉంటే దానికి పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ గీద్దాం. ఓకే, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ గీద్దాం. ఒక ఆబ్జెక్ట్ గీసాను, ఒక ట్రయాంగులర్ షేప్ ఆబ్జెక్ట్ గీసాను. ఓకే, దీని మీద ఈ సర్ఫేస్ ఒక పిరమిడల్ షేప్ ఆబ్జెక్ట్ తీసుకున్నా, ఈ సర్ఫేస్ మీద ఫోర్స్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది ఫోర్స్ ఎప్పుడు కూడా పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్ ఉంటుంది. ఈ సర్ఫేస్ మీద ఫోర్స్ ఎలా ఉంటుంది, పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్ ఉంటుంది. ఎప్పుడు పుషింగ్ ఫోర్స్ ప్రెషర్. ఈ సర్ఫేస్ మీద ప్రెషర్ వల్ల వచ్చే ఫోర్స్ ఈ డైరెక్షన్ ఉంటుంది. ప్రెషర్ వల్ల ఎగ్జైట్ అయ్యే ఫోర్స్ ఎప్పుడు కూడా సర్ఫేస్ షేప్ ఎలా ఉంటే ఆ షేప్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. క్లాస్ 12 అని బెటరా, మేబీ బై మిస్టేక్ అయి ఉంటుందమ్మా. బై మిస్టేక్ క్లాస్ 12 పెట్టారు వాళ్ళు. ఓకే, నో ఇష్యూస్. ఓకే, సో అర్థమైంది కదా. ఇంకొక ఆబ్జెక్ట్ తీసుకుందామా, ఒక సర్క్యులర్ ఆబ్జెక్ట్ ఉంది. దీని మీద ఫోర్స్ ఏంటి, ఫోర్స్ పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్. ఎక్కడ చూసినా పర్పెండిక్యులర్గానే ఉంటుంది ఫోర్స్, పర్పెండిక్యులర్ టు ద సర్ఫేసే ఉంటుంది. సో సర్ఫేస్ ఎలా ఉందో దానికి పర్పెండిక్యులర్గానే ఉంటుంది, ప్రతి చోట పర్పెండిక్యులర్గానే ఉంటుంది. దాన్ని ఏ షేప్ అయినా తీసుకొని ఆ షేప్కి పర్పెండిక్యులర్ డైరెక్షన్ ఏదో ఆ పర్పెండిక్యులర్ డైరెక్షన్లోనే ఫోర్స్ ఎగ్జర్ట్ అవుతుంది ప్రెషర్ వల్ల. సో ప్రెషర్ అన్ని డైరెక్షన్స్లోనే ఉంటుంది. ఇట్ ఈస్ ఐసోట్రోపిక్, ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ పర్టికులర్ డైరెక్షన్. బట్ ప్రెషర్ వల్ల ఎగ్జర్ట్ అయ్యే ఫోర్స్ ఎప్పుడు కూడా పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్. మనం ఏ సర్ఫేస్ లోపల పెడితే ఆ సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. సో ఈ సర్ఫేస్ మీద పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఇది వర్టికల్ సర్ఫేస్ అయితే హారిజాంటల్గా ఉంటుంది ఫోర్స్. ఇది కొంచెం ఇంక్లైన్గా ఉంటే ఫోర్స్ ఇలా ఉంటుంది. ఇది ఇలా ఉంటే ఒక మూత, దాని మీద ఫోర్స్ ఇలా ఉంటుంది. ఓకేనా, రైట్. సో ఇక్కడ ఫోర్స్ అంతా చేంజ్ అవుతుంది. అన్ని చోట్ల డిఫరెంట్ ప్రెషర్స్ ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ ప్రెషర్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఫోర్స్ కూడా ఉంటుంది. సో ఇలాంటప్పుడు ఏం చేయాలంటే ఫోర్స్ ఆన్ వర్టికల్ వాల్ కనుక్కోవాలి అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు ప్రెషర్, యావరేజ్ ప్రెషర్ మల్టిప్లైడ్ విత్ ఏరియా. చూడండి ఒకసారి, ఈ వాల్ మొత్తం ప్రెషర్ చేంజ్ అవుతుందిగా, మరి యావరేజ్ ప్రెషర్ ఎంత, ఈ హైయెస్ట్ పాయింట్ లోయెస్ట్ పాయింట్ దగ్గర ఏదైతే ప్రెషర్ ఉందో ఈ రెండింటిని యావరేజ్ చేయండి. యావరేజ్ చేస్తే వచ్చిన ప్రెషర్ ఏదైతే ఉందో దాంతో ఏరియాని మల్టిప్లై చేయండి. ఎందుకంటే ఇక్కడ ఫోర్స్ అన్ని చోట్ల వేరే ఫోర్స్లు ఉన్నాయి. ఓకే, ఈ సర్ఫేస్ మొత్తం మీద ఫోర్స్ కావాలంటే ఏ ప్రెషర్తో మల్టిప్లై చేయాలో మనకు తెలియట్లేదు, ఎందుకంటే వేరే చోట్ల వేరే ఫోర్స్లు ఉన్నాయి. అందుకని మనం ఏం చేద్దామంటే యావరేజ్ ఫోర్స్తో మల్టిప్లై చేద్దాం. సో యావరేజ్ ఫోర్స్ ఎంత, టాప్ మోస్ట్ పాయింట్ దగ్గర ప్రెషర్ P0. ఓకే, టాప్ మోస్ట్ పాయింట్ దగ్గర ప్రెషర్ P0. సో బాటమ్ మోస్ట్ పాయింట్ దగ్గర ప్రెషర్ ఎంత, P0 ప్లస్ ρgh. ఈ రెండింటికి యావరేజ్ అంటే డివైడెడ్ బై 2 ఇంటూ ఏరియా A, విచ్ ఇస్ ఈక్వల్ టు P0 ప్లస్ ρgh/2. దట్ ఈస్ ద ప్రెషర్. యూ మల్టిప్లై దట్ విత్ ద ఏరియా ఆఫ్ ద సర్ఫేస్ దట్ యూర్ టాకింగ్ అబౌట్. ఏ సర్ఫేస్ మీద కావాలో ఆ సర్ఫేస్ యొక్క ఏరియా. ఓకేనా. సో యావరేజ్ ప్రెషర్ని ఏరియాతో మల్టిప్లై చేస్తే చాలు, వర్టికల్ వాల్ మీద ఫోర్స్ వచ్చేస్తుంది. సో బాటమ్ వాల్ మీద మనకు ఫోర్స్ తెలుసు, వర్టికల్ వాల్ మీద కూడా ఫోర్స్ మనకు తెలుసు. సో ఈ ప్రెషర్ ఎక్కడుంది తెలుసా, మిడ్ పాయింట్ దగ్గర ఎంత అయితే ప్రెషర్ ఉందో ఆ ప్రెషర్, మిడ్ పాయింట్ దగ్గర ఎంత ప్రెషర్ ఉందో ఆ ప్రెషర్ కనుక్కొని ఆ ప్రెషర్ని ఏరియాతో మల్టిప్లై చేస్తే మనకు ఫోర్స్ ఆన్ దట్ వర్టికల్ వాల్ వస్తుంది. నెక్స్ట్ ఒక క్వశ్చన్ చేద్దామా, ఈ క్వశ్చన్ చేద్దాం, క్లారిటీ వచ్చేస్తుంది. 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి. 2 క్వశ్చన్స్ ఇచ్చాను నేను ఇక్కడ. సో ఫైండ్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద పిస్టన్ ఆఫ్ 3 cm³ at point 2. పాయింట్ 2 అంటే ఇదమ్మా, కనిపిస్తుంది కదా అందరికి, ఇది పాయింట్ 2. దిస్ ఇస్ పాయింట్ 2, దిస్ ఇస్ పాయింట్ 1. ఓకే, సో మనకు షేప్ ఆఫ్ ద కంటైనర్ ఆర్ షేప్ ఆఫ్ ద ట్యూబ్తో సంబంధం లేదు, మన షేప్తో సంబంధం లేదు, ఎంత వర్టికల్ డిస్టెన్స్ ట్రావెల్ చేసాం అనేదే ఇంపార్టెంట్.
ఓకే, సో ఇక్కడ షేప్ ఏదో కర్వ్డ్గా ఉంది, కానీ పాయింట్ 1 నుంచి పాయింట్ 2కి వస్తే ఎంత డిస్టెన్స్ ఉంది? హైట్ పరంగా 10 మీటర్స్ ట్రావెల్ చేసాం. ఏ షేప్తో ట్రావెల్ చేసాం అనేది సంబంధం లేదు మనకి. ఎంత డెప్త్ వెళ్ళాం, ఎంత వర్టికల్ డెప్త్ వెళ్ళాం. డెప్త్ అంటే మీరు ఇలా క్యాలిక్యులేట్ చేయకూడదు, వర్టికల్ డెప్త్ ఇంపార్టెంట్ మనకు. సో వర్టికల్ డెప్త్ 10 మీటర్స్ కాబట్టి P2 ఇస్ ఈక్వల్, ఇక్కడ పిస్టన్ ఉందమ్మా చూడండి, ఇక్కడ పిస్టన్ ఉంది. ఓకే, ఇక్కడ పిస్టన్ ఉంది. ఆ పిస్టన్ అనేది ఎయిర్కి ఎక్స్పోజ్ అవ్వనీయకుండా చేసింది. ఇక్కడ పిస్టన్ ఏదైతే ఉందో ఇక్కడ పిస్టన్ అడ్డం పెట్టారు అనమాట. సో ఎయిర్కి ఎక్స్పోజ్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ ఎయిర్ ప్రెషర్ ఉండదు, ఇక్కడ వేరే ప్రెషర్ ఏదో ఉంటుంది. ఇక్కడ ఎయిర్కి ఎక్స్పోజ్ అయింది కాబట్టి ఇక్కడ ప్రెషర్ P0 ఉంటుంది, ఇక్కడ ప్రెషర్ P0 ఉంటుంది, ఇక్కడ ప్రెషర్ P0 ఉంటుంది. ఓకేనా? సో P2 pressure at this point on the piston, pressure exerted by water on the piston or pressure inside the water very close to the piston is equal to pressure at 1 plus ఎంత డెప్త్ ట్రావెల్ చేసాం మనం, ఎంత వర్టికల్గా ట్రావెల్ చేసాం, ప్లస్ ρgh. సో డెప్త్తో ప్రెషర్ పెరుగుతుంది, ఎంత ప్రెషర్ పెరుగుతుంది? ρgh పెరుగుతుంది. సో రో వాటర్ కాలం అని చెప్పారు కదా, వాటర్కి డెన్సిటీ ఇవ్వరు అనమాట, వాటర్ ఒక్కదానికి మాత్రం డెన్సిటీ ఇవ్వరు వాళ్ళు, మనమే రాసుకోవాలి. సో రో వాల్యూ ఎంత? వాళ్ళు ఏరియాస్ ఇవన్నీ కూడా సెంటీమీటర్స్లో ఇచ్చారు. ఏదర్ మేము అన్ని ఎస్ఐ యూనిట్స్లో చేయొచ్చు, లేదంటే సెంటీమీటర్స్లో ఇచ్చారు కాబట్టి సిజిఎస్ యూనిట్స్లో కూడా చేయొచ్చు. సో నేను ఎస్ఐ యూనిట్స్లోనే చేస్తాను డిఫాల్ట్గా. సో రో ఎంత? వాటర్కి వాటరే ఉంది దీంట్లో, కాకపోతే వాటర్ యొక్క డెన్సిటీ రాయాలి. సో వాటర్ యొక్క డెన్సిటీ 1000 kg/m³, జీ వచ్చి 10, హైట్ వచ్చేసి 10 మీటర్స్. ఎస్ఐ యూనిట్స్లో వస్తాయన్ని. ప్రెషర్ ఎట్ 1 ఎంత? 1 పాయింట్ దగ్గర ప్రెషర్ ఎంత అంటే 1 పాయింట్ అనేది అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అయింది కాబట్టి ఆ ప్రెషర్ P0 అవుతుంది. సో ప్రెషర్ ఎట్ 1 is సేమ్ యాజ్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ బికాస్ ఇట్ ఈస్ ఎక్స్పోజ్డ్ టు అట్మాస్ఫియర్. సో P2 is equal to P0 plus this is 10⁵. సో P0 ఎంత? 10⁵. అప్రాక్సిమేట్గా ఇది 10⁵, అది కూడా 10⁵. ఇట్ ఇస్ 2 × 10⁵, which is equal to 2 bar అని రాసుకోవచ్చు. 2 bar అని రాసుకోవచ్చు. నేను P0ని 1.013 × 10⁵ రాయాలి యాక్చువల్గా. 1.013 బదులు క్యాలిక్యులేషన్ కాంప్లికేట్ చేసుకోకుండా నేను 2 అనే రాశాను. ఒకవేళ ఆప్షన్స్లో కొంచెం ఎక్స్ట్రా 2.026 అట్లా ఏమైనా ఉంటే అప్పుడు మీరు ఓకే వాళ్ళు 1.013 తీసుకున్నారు అర్థం చేసుకోవచ్చు. సో 1.013 తీసుకోండి, 1 తీసుకోండి, జనరల్గా ఈజీగా ఉంటుంది క్యాలిక్యులేషన్కి. ఓకేనా? సో ప్రెషర్ ఎట్ పాయింట్ 2, ఇక్కడ ప్రెషర్ మనకు అర్థమైపోయింది. ఈ ప్రెషర్ వల్ల ఫోర్స్ ఎగ్జర్ట్ అవుతుంది. పిస్టన్ అడ్డం పెట్టాం కాబట్టి ఆ పిస్టన్ మీద ఫోర్స్ ఎగ్జర్ట్ అవుతుంటుంది. ఓకేనా? ఆ ఫోర్స్ ఎంత? ఫోర్స్ ఇజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఆన్ ద పిస్టన్ is equal to pressure at point 2 multiplied with area of piston. ప్రెషర్ని మన ఏరియాతో మల్టిప్లై చేస్తే మనకు ఫోర్స్ వస్తుంది. అవునా? సో రైట్, ప్రెషర్ ఎంత 2 దగ్గర తెలుసు, మనం ఇప్పుడే క్యాలిక్యులేట్ చేసాం. ఎస్ఐ యూనిట్స్లో రాసుకోండి. బార్ రాయద్దు, బార్ ఎస్ఐ యూనిట్ కాదు. 2 × 10⁵ పాస్కల్స్. 2 × 10⁵ పాస్కల్ అంటే Nm/m², అది ఎస్ఐ యూనిట్. ఎస్ఐ యూనిట్స్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద పిస్టన్? వాళ్ళు 3 cm² అని ఇచ్చారు. 3 cm²ని మనం మీటర్² కన్వర్ట్ చేద్దాం. సెంటీమీటర్ అంటే ఎంత? సెంటీమీటర్ అంటే 10⁻, సెంటీమీటర్² అంటే సెంటీమీటర్ అంటే 10⁻⁻² meters హోల్ స్క్వేర్, విచ్ ఇస్ 3 × 10⁻⁻⁴ m². కన్వర్షన్ తెలుసు కదా. m³ అయితే 10⁻⁻�6తో మల్టిప్లై చేస్తాం. సెంటీమీటర్³ నుంచి m³కి. ఏరియా అయితే సెంటీమీటర్² నుంచి m²కి 10⁻⁻⁴ మల్టిప్లై చేస్తాం. సెంటీమీటర్ నుంచి మీటర్కి మార్చాలంటే 10⁻⁻2తో మల్టిప్లై చేస్తాం. సింపుల్ కన్వర్షన్. ఓకే, ఇది ఆల్రెడీ మన కన్వర్షన్ కూడా ఈరోజు క్లాస్లో స్టార్టింగ్లో చేసాం మనం. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 × 10⁻⁻⁴, విచ్ ఇస్ ఈక్వల్ టు దిస్ ఇస్ 6 units. 6 10⁻⁵, 10⁻⁻⁴ కలిపితే 10 అవుతుంది. 10 × 6 is 16 newtons. Force on the piston is 16 newtons. ఓకేనా? వచ్చింది అందరికీ? వెరీ సింపుల్. ప్రెషర్ కనుక్కుంటే దానికి ఏరియా మల్టిప్లై చేస్తే ఫోర్స్ వస్తుంది. ప్రెషర్ ఎలా కనుక్కుంటాం? డెప్త్తో ప్రెషర్ కనుక్కోవచ్చు. ఎక్కడ ప్రెషర్ తెలుసో దాన్ని యూజ్ చేసుకొని మిగతా చోట్ల ప్రెషర్ కనుక్కోవాలి. ఇక్కడ అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అయింది కాబట్టి ఇక్కడ ప్రెషర్ తెలుసు మనకు, అట్మాస్ఫియరిక్ ప్రెషర్ P0 ఉంటుంది. విత్ డెప్త్ ప్రెషర్ మారుతుంది. సరే, ఎగ్జాక్ట్ మిడ్ పాయింట్ దగ్గర ప్రెషర్ ఎంత ఉంటుందో చెప్తారా? ఎగ్జాక్ట్ మిడ్ పాయింట్ ఆఫ్ ద ట్యూబ్ దగ్గర 5 meters చెప్పచ్చు కదా ఈజీగా. దాన్ని 0.3 అంటాం. నేను 0.3 అంట. ఇంకా ఎక్స్ట్రా క్వశ్చన్ వీళ్ళు అడిగింది కాకుండా. ప్రెషర్ ఎట్ 0.3 ఈజ్ ఈక్వల్ టు ప్రెషర్ ఎట్ 0.1
ప్లస్ రో జీహెచ్. ప్రెషర్ ఎట్ పాయింట్ 1 వచ్చి 10⁵ పాస్కల్స్ ప్లస్ రో వచ్చేసి వాటర్ యొక్క రో వాల్యూ 1000 ఇంటూ జీ ఒక 10, హెచ్ ఇక్కడ ఈ పాయింట్ 3 అనే పాయింట్ 5 మీటర్స్ దూరంలో ఉంది అట్మాస్ఫిరిక్ ప్రెషర్ నుంచి. సో విచ్ ఇస్ ఈక్వల్ టు 1.5 ఇంటూ 10⁵ పాస్కల్స్ న్యూటన్ మీటర్ పర్ ఆర్ 1.5 బార్ అని రాసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. A tank 5 meters high is half filled with water and then is filled to the top with oil of relative density 0.85. The pressure at the bottom of the tank due to these liquids. ఇలాంటి క్వశ్చన్ మనం ఆల్రెడీ చేసాం. ఒక ట్యాంక్ అంట, ఓకే, 5 meters హై. సో ట్యాంక్ యొక్క హైట్ 5 meters అంట, పెద్ద ట్యాంక్. 5 meters అంటే ఆల్మోస్ట్ 15 feet అనమాట, 15 to 16 feet. సో ఇట్ ఈస్ లైక్ 1.5 floor అనుకోవచ్చు. ఇస్ హాఫ్ ఫిల్డ్ విత్ వాటర్ అండ్ దెన్ ఇస్ ఫిల్డ్ ఎట్ ద టాప్. సో కింద సగానికి వాటర్తో ఫిల్ చేశారంట. పర్పుల్ కలర్లో ఉండేది వాటర్ అనుకోండి. ఓకే, దానిపైన ఇంకొక సగం దూరం ఏదో ఆయిల్తో ఫిల్ చేశారంట. సో ఆయిల్ యొక్క డెన్సిటీ జనరల్గా వాటర్ కన్నా తక్కువ ఉంటుంది, వాళ్ళు కూడా ఇచ్చారు 0.85 అని చెప్పారు. రిలేటివ్ డెన్సిటీ 0.85 అంటే వాటర్తో పోలిస్తే 0.85 times ఉందంట, అంటే 850 kg/m³ అని చెప్పుకోవచ్చు. 0.85 g/cm³ అని చెప్పుకోవచ్చు, లేదంటే 0.85 kg/1 liter అని కూడా చెప్పుకోవచ్చు. సో దిస్ ఇస్ వాటర్, దాని డెన్సిటీ ఇవ్వాలి, వాటర్ డెన్సిటీ ఎందుకంటే మనకు తెలుసు కాబట్టి. వాటర్ డెన్సిటీ ఎంత SI యూనిట్స్లో చెప్పుకుంటే 1000 kg/m³ or 1 g/cm³ or 1 kg/liter. అన్ని యూనిట్స్లో మనం కంఫర్టబుల్గా ఉండాలి. ఓకే, సో దీని యొక్క డెన్సిటీ ఎంత? డెన్సిటీ ఆఫ్ ఆయిల్ రిలేటివ్ డెన్సిటీ ఇచ్చారు. రిలేటివ్ డెన్సిటీ ఇస్తే రిలేటివ్ డెన్సిటీ మల్టిప్లైడ్ విత్ డెన్సిటీ ఆఫ్ వాటర్. ఎప్పుడైనా రిలేటివ్ డెన్సిటీ ఇస్తే దాని డెన్సిటీ ఆఫ్ వాటర్తో మల్టిప్లై చేస్తే మనకు యాక్చువల్ డెన్సిటీ వస్తుంది. సో 0.85 into 1000 is 850 kg/m³ is the density in SI units, or 0.85 g/cm³, or దీన్ని మనం 0.85 kg/liter అని కూడా రాసుకోవచ్చు. ఏ యూనిట్స్లో అయినా రాసుకోవచ్చు. యూనిట్స్ కన్వర్షన్ కంఫర్టబుల్గా ఉండండి. సరే, ఇప్పుడు ఏమడుగుతున్నారు వాళ్ళు? ప్రెషర్ ఎట్ ద బాటమ్ అంటారు. ప్రెషర్ ఎట్ ద బాటమ్. ఓకే, సో ప్రెషర్ ఎట్ ద బాటమ్, లెట్స్ కాల్ దిస్ పాయింట్ as 0.2. లెట్స్ కాల్ దిస్ పాయింట్ as 0.1. ఓకే, ఈ పాయింట్ని 2 అన్నాం, ఈ పాయింట్ని 3 అన్నాం. ఓకేనా? సో ప్రెషర్ ఎట్ 3 is equal to ప్రెషర్ ఎట్ 2 ప్లస్ రో జీహెచ్, రో ఆఫ్ వాటర్. సో ఈ డిస్టెన్స్ వచ్చి మనకు 2.5 సగం ఉంటుంది చెప్పారు వాళ్ళు. హాఫ్ ఫిల్డ్ అని చెప్పారు ఇక్కడ. హాఫ్ ఫిల్డ్ అని చెప్పారు, అంటే సగం ఫిల్ చేశారని. ఓకే, సో ఇది 2.5 meters అని మనకు తెలుసు. సో 2 దగ్గర ప్రెషర్ తెలిస్తే 2 నుంచి 3 దాకా ఒకే లిక్విడ్ కాబట్టి రో జీహెచ్ ఫార్ములా ఇచ్చు. సేమ్ లిక్విడ్ కాకపోతే బ్లైండ్గా రో జీహెచ్ చేయలేం. సో ఇక్కడి నుంచి ఇక్కడికి ప్రెషర్, ఇక్కడి నుంచి ఇక్కడికి ఫార్ములా డైరెక్ట్గా రో జీహెచ్ చేయడం కరెక్ట్ కాదు, ఎందుకంటే లిక్విడ్స్ మారిపోయినాయి. ఎవరి రో వాడాలో తెలియదు, ఎందుకంటే 2 డిఫరెంట్ లిక్విడ్స్కి 2 డిఫరెంట్ రోస్ ఉన్నాయి. రో జీహెచ్ ఇక్కడి నుంచి డైరెక్ట్గా రో G5 రాయాలంటే ఎవరి రో వాడాలి తెలియదు, కరెక్ట్ కాదు అలా వాడటం. 2 డిఫరెంట్ లిక్విడ్స్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలి. సో ప్రెషర్ ఎట్ 3 is equal to 2 నుంచి 3 దాకా సేమ్ లిక్విడ్ కాబట్టి ఈ ఫార్ములా వాడుకోవచ్చు. సో ప్రెషర్ ఎట్ 2ని ఎలా రాసుకుంటాం మరి? ప్రెషర్ ఎట్ 2 is equal to 1 నుంచి 2 దాకా సేమ్ లిక్విడ్ కదా. ప్రెషర్ ఎట్ 1 ప్లస్ రో ఆఫ్ ఆయిల్ ఇంటూ G ఇంటూ హైట్. ఓకేనా? సో ఈ హైట్ 2 సేమే. సో ప్రెషర్ ఎట్ 1 ఎంత? అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అయింది కాబట్టి అది ప్రెషర్ P0 అని రాసుకోవచ్చు, అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అని రాసుకోవచ్చు. ఆయిల్ యొక్క డెన్సిటీ ఎంత? 850 kg/m³. G వచ్చి 10, హెచ్ వచ్చేసి 2.5. ఈ హెచ్ వచ్చేసి 2.5. ఓకేనా? సో P3 is equal to
P2 ప్లస్ రో జీహెచ్ కదా, P2 ఏం రాసుకోవచ్చు మనం, P0 ప్లస్ అని రాసుకోవచ్చు. ఓకే, P0 ప్లస్ రో ఆఫ్ ఆయిల్ GH ప్లస్ రో ఆఫ్ వాటర్ ఇంటూ G ఇంటూ హెచ్. ఈ హైట్ ఈ హైట్ సేమ్ కాబట్టి హెచ్ అనేది తీసుకున్నా, లేదంటే H1 H2 అని తీసుకోండొచ్చు. సో మీరు అర్థం చేసుకోవాలి. P0 ఈ లిక్విడ్లో ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి ఈ లిక్విడ్లో రోతో GH మల్టిప్లై చేయండి, ప్లస్ ఈ లిక్విడ్లో ట్రావెల్ చేస్తున్నాం సేపు ఎంత దూరం ట్రావెల్ చేస్తున్నామో రో ఆఫ్ దిస్ లిక్విడ్ ఇంటూ G ఇంటూ హెచ్ ఆఫ్ దట్ హెచ్ ఇన్ దట్ లిక్విడ్ వేసుకుంటే వచ్చేస్తుంది. సో P0 వచ్చేసి 10⁵ ప్లస్ రో ఆఫ్ ఆయిల్ ఇవన్నీ మల్టిప్లై చేస్తే 8,500 ఇంటూ 2.5 అంట. 8,500 ఇంటూ 2.5 ఎంతమ్మా, 8,500 ఇంటూ 2.5 is 0, 25 5s are 125, so 25 8s are 200, 212. 8,500, 21,250. Okay, yeah, this is 21,250, which is 0.2125 into 10⁵. Plus density of water వచ్చేసి 1000 into G10, హెచ్ వచ్చేసి 2.5 అవునా. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇదంతా కలిపి 0.25 ఇంటూ 10⁵ వస్తుంది. 0.25 0.215 ఎంత అవుతుంది, 0.4675. సో టోటల్ ఇస్ 1.4675 ఇంటూ 10⁵ పాస్కల్స్ ఆర్ 1.4675 బార్ అని రాసుకోవచ్చు. సారీ 4625 అనుకుంటా కదా, 4625. ఓకేనా, క్యాలిక్యులేషన్ మీ స్పీడ్లో మీరు చేయండి, మీరు ఏ పద్ధతిలో చేస్తారో ఆ పద్ధతిలోనే చేసుకోండి, మ్యాచ్ అవుతుంది ఆన్సర్. ఓకేనా, ఇక్కడ క్లారిటీ ఉంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం మనం. ఓకే రైట్, నెక్స్ట్ బారోమీటర్ అంటే ఏంటో అర్థం చేసుకుందాం. ఒక బౌల్ తీసుకున్నాం. ఓకేనా, బౌల్ తీసుకొని దాంట్లో మెర్క్యూరీని ఫిల్ చేద్దాం. ఏం ఫిల్ చేస్తున్నాం, మెర్క్యూరీ ఈజ్ అ వెరీ హై డెన్స్ లిక్విడ్. వాటర్తో పోలిస్తే 13 to 14 times డెన్సిటీ ఎక్కువ ఉంటుంది అనమాట మెర్క్యూరీకి. యా 13.6 times ఎక్కువ ఉంటుంది అన్నమాట మెర్క్యూరీ యొక్క డెన్సిటీ. ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ వాల్యూనే, జనరల్గా వాళ్ళ క్వశ్చన్స్లో వాళ్ళే ఇస్తారు, బట్ మనం కూడా గుర్తుపెట్టుకోవడంలో తప్పేం లేదు. 13.6 గ్రామ్ పర్ సెంటీమీటర్. మనకు వాటర్ డెన్సిటీ, మెర్క్యూరీ వాటర్ ఎక్కువగా వాడుతుంటాం కాబట్టి వాటర్ డెన్సిటీ, మెర్క్యూరీ డెన్సిటీ మైండ్లో ఉంటే మంచిది. సో ఆర్ఎల్స్ దీన్నే మనం కేజీలోకి మారిస్తే 13,600 kg పర్ మీటర్ క్యూబ్, ఆర్ దీన్నే మనం 13.6 kg పర్ 1 లీటర్. 1 లీటర్ ఆఫ్ మెర్క్యూరీ కానీ తీసుకుంటే ఒక బాటిల్ ఫిల్ చేసుకుంటే అది విపరీతమైన బరువు ఉంటుంది, మనం మోయని కూడా మోయలేం. ఓకేనా, అంత బరువు ఉంటుంది మెర్క్యూరీ. హై డెన్స్ లిక్విడ్. ఓకేనా, సో బారోమీటర్ అంటే ఏంటి అంటే ఒక బౌల్లో, ఒక కంటైనర్లో మెర్క్యూరీ లిక్విడ్ తీసుకోండి. ఓకేనా, దీనికి ఒక ట్యూబ్ని ఇన్సర్ట్ చేయండి. దీంట్లో ఇన్వర్ట్ చేసి ఇన్సర్ట్ చేయండి. ఒక ట్యూబ్ని ఇన్వర్ట్ చేసి ఇన్సర్ట్ చేయండి. ఓకేనా, ఇలా ఇన్సర్ట్ చేసినప్పుడు ఏమవుతుంది తెలుసా, ఈ లిక్విడ్ కొంచెం పైకి వెళ్తుంది. ఓకేనా, ఇలా పైకి లిఫ్ట్ అవుతుంది అనమాట. ఇలా ఇన్వర్ట్ చేసినప్పుడు ఇక్కడ ఎయిర్ ప్రెషర్ ఉండదుగా, చూడండి ఒకసారి. ఇక్కడ నుంచి ప్రెషర్ ఏదైతే వస్తుందో అది కంటైనర్, ఈ సర్ఫేస్ ఏదైతే ఉందో అది బ్లాక్ చేస్తుంది ఆ ఫోర్స్ని, ఆ ప్రెషర్ని ఇది బ్లాక్ చేసేస్తుంది. సో లోపల ప్రెషర్ ఎంత ఉండాలా, ఐడియల్గా మాట్లాడితే ఇక్కడ ప్రెషరు 0 ప్రెషర్ ఉండాలి. ద ప్రెషర్ హియర్ ఇస్ 0 ఐడియల్లీ స్పీకింగ్. బట్ ప్రాక్టికల్గా
కొంత ఎయిర్ మాలిక్యూల్స్ ఉంటాయి కాబట్టి లైట్గా ప్రెషర్ ఉండొచ్చు, బట్ ఆ ప్రెషర్ని మనం ఇగ్నోర్ చేసేయచ్చు. ఒక 10 పాస్కల్స్ 20 పాస్కల్స్ ఉంది అనుకోండి, ఇక్కడ మనం 10⁵లో డీల్ చేస్తున్నాం. ఇక్కడ 10-20 పాస్కల్స్ ఉంటే దానివల్ల మనకు అసలు దాన్ని యాడ్ చేసినా చేయకపోయినా పెద్ద ఫరక్ పడదు. ఓకే, సో ఇక్కడ ప్రెషర్, ఇక్కడ ఈ సర్ఫేస్ ఉంది కాబట్టి ఈ సర్ఫేస్ పైనుంచి వచ్చే ప్రెషర్ అది బ్లాక్ చేసేస్తుంది. కాబట్టి లోపల మనం నిల్చుంటే ఇక్కడ మనం ఏ ప్రెషర్ ఫీల్ అవ్వము అనమాట. సో ఐడియలీ స్పీకింగ్ ద ప్రెషర్ ఇన్ దాట్ స్పేస్ దట్ ఇట్ కైండ్ ఆఫ్ వాక్యూమ్ అని చెప్పొచ్చు, లేదంటే కొంత ఎయిర్ మాలిక్యూల్స్ ఉండొచ్చు. ఓవరాల్గా ప్రెషర్ అయితే అక్కడ చాలా చాలా తక్కువ ఉంటుంది, ఆల్మోస్ట్ 0 ఉంటుంది. యా 11కి స్టాప్ చేద్దాం అనేది ప్లాన్ అమ్మా శరణ్. 11కి మ్యాక్సిమం వీలైనంత వరకు కంప్లీట్ చేసేస్తాను. ఒక 15-20 మినిట్స్ ఏమైనా ఎక్స్టెండ్ అవ్వచ్చేమో అంతే. ఓకేనా? సో ప్రెషర్ 0 ఎట్ దట్ ప్లేస్. లెట్స్ సే ఈ హైట్ ఏదైతే ఉందో దాన్ని హెచ్ అనుకుందాం. ఓకేనా? ఈ హైట్ ఏదైతే ఉందో దాన్ని హెచ్ అనుకుందాం. ఇది 0.1 అనుకుందాం, ఇది 0.2 అనుకుందాం, ఇది 0.3 అనుకుందాం, ఈ పాయింట్ని 0.4 అనుకుందాం. సో ఏ పాయింట్స్ దగ్గర ప్రెషర్ సేమ్ ఉంటుంది? 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 ప్రెషర్ ఎట్ 2, ప్రెషర్ ఎట్ 3, ప్రెషర్ ఎట్ 4 సేమ్ ఉంటుంది కదా. సింపుల్ పాయింట్. మనం వాడుతున్న పాయింట్ ఏంటి? హారిజాంటల్ లెవెల్లో ఏ హారిజాంటల్ లెవెల్ అయినా సరే ప్రెషర్ సేమ్ ఉండాలి. కరెక్టేనా? 3 దగ్గర 4 దగ్గర 2 సేమ్ లిక్విడే కదా. 2 దగ్గర కూడా అదే లిక్విడ్ కదా, కంటిన్యూటీ ఉంది కదా. ఇది కంటిన్యూటీ కాకుండా సపరేట్ లిక్విడ్ కనుక అయింటే ఆ స్టోరీ మారిపోతుంది. సో సేమ్ లిక్విడ్, ఇక్కడ మెర్క్యూరీ ఉంది, ఇక్కడ కూడా మెర్క్యూరీ ఉంది, ఇక్కడ కూడా మెర్క్యూరీ ఉంది. సేమ్ లిక్విడ్, సేమ్ హారిజాంటల్ లెవెల్, 2, 3, 4 3 పాయింట్స్ దగ్గర ప్రెషర్ ఎగ్జాక్ట్లీ సేమ్ ఉండాలి. అవునా? అండ్ ఇది అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అయింది కాబట్టి ఈ ప్రెషరు P0 అని కూడా చెప్పుకోవచ్చు. ఈ 3 ప్రెషర్ సేమ్, అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అయింది కాబట్టి ప్రెషర్ P0 అవుతుందని చెప్పచ్చు. 3 దగ్గర 4 దగ్గర ప్రెషర్ అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అయింది కాబట్టి P0 అని చెప్పచ్చు. బట్ 2 అనేది 3కి 4కి హారిజాంటల్ లెవెల్లో ఉంది కాబట్టి 2 ప్రెషర్ 3 ప్రెషర్ 4 ప్రెషర్ సేమ్, ఆ ప్రెషర్ P0 అవుతుంది. ఇక్కడ ప్రెషర్ ఎంత? P0 అవుతుంది. సరే, మరి ఇక్కడ ప్రెషర్ ఎంత? ప్రెషర్ ఎట్ 1 మనకు తెలుసు. ప్రెషర్ ఎట్ 1 ఇస్ 0 ఆర్ వెరీ క్లోజ్ టు 0. ఎగ్జాక్ట్లీ 0 ఉండకపోవచ్చు ప్రాక్టికల్గా, బట్ 0 చాలా దగ్గరగా ఉంటుంది. సరే, ప్రెషర్ ఎట్ 2 ఇస్ ఈక్వల్ టు 1 నుంచి 2కి మనం డెప్త్లో వెళ్తున్నాం, ట్రావెల్ చేస్తున్నాం, కిందికి ట్రావెల్ చేస్తే ప్రెషర్ ఎప్పుడు కూడా పెరుగుతుంది. సో ప్రెషర్ ఎట్ 2 ఇస్ ఈక్వల్ టు ప్రెషర్ ఎట్ 1 ప్లస్ ρgh. ప్రెషర్ ఎట్ 1 ప్లస్ ρgh. సో ప్రెషర్ ఎట్ 2 ఇస్ ఈక్వల్ టు ప్రెషర్ ఎట్ 1 ఇస్ 0 ప్లస్ ρgh. బట్ ప్రెషర్ ఎట్ 2 ఎంతమ్మా మనకు ఆల్రెడీ తెలుసు కదా. ప్రెషర్ ఎట్ 2 ఇస్ సేమ్ యాజ్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్. ప్రెషర్ ఎట్ 2 ఇస్ సేమ్ యాజ్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్. ఓకే, సో ఈ డెప్త్ వల్ల ఏదైతే ప్రెషర్ చేంజ్ వచ్చిందో అది అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఎంత ఉంటుంది. సో అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఎంత ఎక్కువ ఉంటే ఈ మెర్క్యూరీ అంత హైట్ ఎక్కువ లేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేస్తే అట్మాస్ఫిరిక్ ప్రెషర్ మనకు తెలుసు కదా ఎంత, 10⁵. రో ఆఫ్ దీని రో ఎంత, 13,600 kg SI యూనిట్స్ ఇంటూ G వచ్చి 10. ఎంత హైట్ మనకు తెలియదు, కనుక్కోవాలి. సో దట్ హైట్ టు విచ్ దిస్ మెర్క్యూరీ రైజెస్, that height to which mercury rises is ఎంత, 10⁵ divided by 13,600 into 10, 1,36,000. అవునా? సో దట్ ఈస్ a height. సో which is 13,600 into 10, 1,36,000. 1,36,000. So it is 1 divided by 1.36 ఇంటూ, దట్స్ ఆల్. 10⁵ క్యాన్సిల్ చేస్తే 1 డివైడెడ్ బై 1.36 వస్తుంది. దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే, ఇది మంచి ఈజీ క్యాలిక్యులేషన్ అయితే కాదు. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకు 0.76 మీటర్స్, 0.76 మీటర్స్ వచ్చింది. అవునా? SI యూనిట్స్లో 0.76 మీటర్స్ వచ్చింది, ఆర్ 76 సెంటీమీటర్స్ వచ్చింది. ఓకే, 76 సెంటీమీటర్స్ వస్తుంది. కరెక్టేనా? చూడండి ఒకసారి క్యాలిక్యులేషన్. 76 సెంటీమీటర్స్ వచ్చింది, ఆర్ ఎల్స్ దీన్ని 760 mm వచ్చింది. అంటే దీని మొత్తం ఈ సెటప్ మొత్తాన్ని కలిపి మనం బారోమీటర్ అంటాం. ఈ బారోమీటర్ అనేది మనం అట్మాస్ఫిరిక్ ప్రెషర్ని మెజర్ చేయడానికి వాడతాం. ఓకే, దీంట్లో మెర్క్యూరీ అనే లిక్విడ్ వాడతాం. ఎందుకు మెర్క్యూరీ వాడతాం, ఎందుకు వాటర్ వాడడం అనేది నేను చెప్తాను ఇప్పుడు, మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో మెర్క్యూరీ లిక్విడ్ హై డెన్స్ కాబట్టి
అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఎంత ఉందో ఇది ఎంత హైట్ లేస్తుందో దాని రో జీహెచ్ వల్ల మనకు అట్మాస్ఫిరిక్ ప్రెషర్ 10⁵ ప్రెషర్ రావాలి. ఓకే, 10⁵ ప్రెషర్ రావాలి. మెర్క్యూరీ తీసుకుంటే అది ఎంత హైట్ లేస్తుంది? 76 సెంటీమీటర్స్ లేస్తుంది. సో అందుకే అట్మాస్ఫిరిక్ ప్రెషర్ మనకు 10⁵ పాస్కల్స్ అని తెలుసు. దాన్ని వాళ్ళు ఏం చెప్తుంటారంటే 76 సెంటీమీటర్స్ ఆఫ్ హెచ్జీ అని చెప్తుంటారు అనమాట. అంటే బారోమీటర్లో మెర్క్యూరీ తీసుకుంటే అది 76 సెంటీమీటర్స్ హైట్ లేస్తుంది కదా. సో దాని ప్రెషర్ 10⁵ పాస్కల్స్ బదులు ఒక్కోసారి ఎలా చెప్తుంటారంటే 76 సెంటీమీటర్స్ ఆఫ్ హెచ్జీ ఆర్ 760 mm ఆఫ్ హెచ్జీ అని చెప్తూ ఉంటారు అనమాట. సో దాని మీనింగ్ ఏంటంటే ఇలాంటి సెటప్లో మెర్క్యూరీ ఎంత హైట్ లేస్తుందో దాన్ని బట్టి మనం ప్రెషర్ మెజర్ చేస్తున్నాం కాబట్టి ఎంత హైట్ లేసిందో రోజు హెచ్ ఫార్ములాలో హైట్ ఎంత లేసిందో దాంట్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చుగా. రో వచ్చి 13,600 ఇంటూ జీ ఇంటూ హెచ్, ఎంత హైట్ అది లేస్తుందో ఆ హైట్ పెడితే సరిపోతుంది. ఓకే, సో ఇదే సెటప్ మనం హిమాలయస్ పైకి తీసుకెళ్ళాం అనుకో, హైట్ పైకి వెళ్ళే కొద్దీ ప్రెషర్ తగ్గుతుంది. సో అక్కడ హిమాలయస్ పైన 76 మెజర్ చేయకపోవచ్చు, 75, 74 మెజర్ చేయొచ్చు. ఓకేనా. సో ప్రెషర్ డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ ఉంటుంది. అది ఎలా మెజర్ చేస్తారంటే ఇలాంటి బారోమీటర్ అనే సెటప్ని తీసుకెళ్ళిపోతే ఈ లిక్విడ్ ఎంత హైట్ లేస్తుందో, ఎంత హైట్ రైజ్ అవుతుందో చూసుకుంటే ఆ హైట్ని మనం రోజు హెచ్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఆ ప్లేస్లో ఎంత ప్రెషర్ ఉందో తెలిసిపోతుంది అనమాట. సో డిఫరెంట్ ప్లేసెస్కి తీసుకెళ్తే ఈ సెటప్ డిఫరెంట్ హైట్స్ ఉంటుంది. కాబట్టి హైట్లో విపరీతమైన తేడాలు రావు, కొద్దిగా తేడాలు వస్తాయి. ఓకేనా. అప్రాక్సిమేట్గా చేసినట్టున్నారు మీరు, బట్ ఎగ్జాక్ట్ వాల్యూ అయితే 76 అన్నమాట, స్టాండర్డ్ వాల్యూ యాక్చువల్లీ. కాబట్టి 76, కాబట్టి నాకు గుర్తుంది కాబట్టి రాశాను. క్యాలిక్యులేట్ చేస్తే నాకు కూడా డెఫినెట్గా కొంచెం వేరే వాల్యూ వచ్చి ఉండేది, బట్ ఫైన్. ఫుడ్ ఆల్సో విల్ నాట్ కుక్. ఎందుకు కుక్ అవ్వదు? అక్కడ కూడా బాయిల్ చేయొచ్చు కదా. ప్రెషర్ కొద్దిగా తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ 76 ఉంది కదా, అక్కడ 75 ఉంటుంది. విపరీతమైన తేడా రాదు, ఎందుకంటే హిమాలయస్ ఎంత దూరం ఉంది? హార్డ్లీ 6 కిలోమీటర్సే కదా. హిమాలయస్ హైట్ టాప్ మోస్ట్ పాయింట్ 6-7 కిలోమీటర్స్, అంతకని ఎక్కువ కాదు కదా. మన అట్మాస్ఫియర్ హండ్రెడ్స్ ఆఫ్ కిలోమీటర్స్ ఉంది. సో ప్రెషర్ మారటం వల్ల ఏమవుతుందంటే బాయిలింగ్ పాయింట్ మారుతుంది. ప్రెషర్ మారటం వల్ల బాయిలింగ్ పాయింట్ మారుతుంది. ఓకే, సో అంతేగాని బాయిల్ అవ్వకుండా ఏముండదు. ఓకేనా, ఇది అర్థమైందా క్లారిటీగా? బారోమీటర్ అంటే ఇది. సరే సార్, ఎందుకు వాటర్ ఎందుకు తీసుకోలేదు అంటే చూడండి ఒక్కసారి, ఇక్కడ ఈ 10⁵ వాటర్ కనుక రీప్లేస్ చేస్తుంటే, ఇక్కడ రీప్లేస్ చేస్తుంటే రో వచ్చి 1000 పెట్టుంటాం మనం, 1000 పెట్టుంటాం ఇక్కడ. ఓకే, 1000 పెట్టుంటే 1000 ఇంటూ 10 ఎంత? 10,000. 10,000 ఆ పక్క పంపిస్తే క్యాన్సిల్ అయితే 10 మీటర్స్ వస్తుంది. హైట్ ఎంత వస్తుంది? 10 మీటర్స్ వస్తుంది. అంటే ఈ ట్యూబ్ ఉంది చూసారా, అది మీరు 10 మీటర్స్ హైట్ ఉండాలి. 10 అంటే ఇంకా కరెక్ట్ ప్రాపర్ మెజర్ చేయడం కోసం 15-20 మీటర్స్ హైట్ ఉండాలి. అంత పెద్ద ట్యూబ్ మనం ఎక్కడ తయారు చేస్తాం చెప్పండి? 76 సెంటీమీటర్స్ అంటారా? ఓకే, 76 సెంటీమీటర్స్ అంటే ఎంత? 1 మీటర్ కన్నా తక్కువ. సో ఈ బారోమీటర్ సెటప్ అనేది ఈ ట్యూబ్ ఉంది చూసారా, ఇది 1 మీటర్ లెంత్ ఉంటే చాలు మనకు సఫిషియెంట్ మెజర్మెంట్కి. 1 మీటర్ లెంత్ అంటే ఓకే, మనం క్యారీ చేయొచ్చు, కంఫర్టబుల్గా ఉంటుంది. ఓకే, 1 మీటర్ లెంత్లోనే మనకు ఆ ప్రెషర్ మెజర్ చేయడం పాసిబిలిటీ అవుతుంది. ఎందుకంటే ఇది హై డెన్స్ లిక్విడ్ కాబట్టి, వాటర్ కన్నా 13.6 టైమ్స్ ఎక్కువ డెన్సిటీ కాబట్టి మనకు కావాల్సిన ఈ ట్యూబ్ యొక్క హైట్ కూడా 13.6 టైమ్స్ తక్కువగానే సరిపోతుంది. మనకి ఈజీగా ఉంటుంది మెషర్ చేయడం కోసం. వాటర్ అనుకోండి, మనం పెద్ద పెద్ద లారీలు వేసుకొని తీసుకెళ్ళాలి ఆ సెటప్ని, అది పాసిబుల్ కాదు. కాబట్టి ఇక్కడ మన మెజర్మెంట్కి సూటబుల్గా ఏముంటుంది? చిన్న సెటప్ తీసుకోవాలంటే మెర్క్యూరీ ఈజ్ ద బెస్ట్ లిక్విడ్. ఆర్ఎల్స్ మెర్క్యూరీతో పాటు ఏదైనా హై డెన్స్ లిక్విడ్ తీసుకొని మెషర్ చేయొచ్చు. ఓకేనా, అర్థమైందనుకుంటే బారోమీటర్ స్టోరీ. సో మనకు మామూలుగా అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అనేది 76 సెంటీమీటర్స్ ఆఫ్ హెచ్జీ అని చెప్తారు. ఎందుకంటే ఓకే, బారోమీటర్ అంటే ప్రెషర్ మెజర్ చేసే డివైసు. మెర్క్యూరీ ఎంత హైట్ లేస్తుంది? మనం భూమి క్లోజ్గా ఉంటే 76 సెంటీమీటర్స్ లేస్తుంది. మనం కొంచెం వేరే ప్లేసెస్కి వెళ్ళిపోయాం అనుకోండి, ప్రెషర్ కూడా మారుతుంది. అంటే 76 బదులు 74, 75 లాంటివి కూడా చూపించవచ్చు. రైట్, నెక్స్ట్. సో ప్రెషర్ వేరీస్ విత్ యాక్సిలరేషన్ ఆఫ్ లిక్విడ్. ప్రెషర్ వేరీస్ విత్ యాక్సిలరేషన్ ఆఫ్ లిక్విడ్ అంటే స్టాటిక్ లిక్విడ్ కాదు, ఇది మూవ్ అవుతుంది. ఓకే, మూవ్ అవుతున్న లిక్విడ్కి ప్రెషర్ ఏ విధంగా చేంజ్ అవుతుంది. సో చూద్దాం ఇక్కడ. ఓకే, 2 పాయింట్స్కి డెప్త్లో 2 పాయింట్స్ 0.1, 0.2. ఓకే, సో డెల్టా పి ప్రెషర్ డిఫరెన్స్ బిట్వీన్ పాయింట్స్ 1 and 2. ఆ రెండింటి మధ్య హైట్ డిఫరెన్స్ ఏదైతుందో అది హెచ్ అనుకుందాం. సో ప్రెషర్ డిఫరెన్స్ అనేది మనకు జనరల్గా రోజీ హెచ్తో మెజర్ చేస్తాం. లెట్స్ సే ఇట్ ఈస్ గోయింగ్ విత్ యూనిఫామ్ వెలాసిటీ, నో యాక్సిలరేషన్. యూనిఫామ్ వెలాసిటీ అంటే ఏంటి? యాక్సిలరేషన్ 0. యూనిఫామ్ వెలాసిటీ అంటే ఆ వెలాసిటీ 0 కూడా అయ్యుండొచ్చు, సమ్ వేరే వాల్యూ కూడా అయ్యుండొచ్చు. యాక్సిలరేషన్ అయితే లేదు. యాక్సిలరేషన్ లేదంటే నెట్ ఫోర్స్ 0.
ఓకే, నెట్ ఫోర్స్ జీరో అయినప్పుడు ఏమవుతుందంటే, ఓకే, నెట్ ఫోర్స్ జీరో అయినప్పుడు ప్రెషర్ డిఫరెన్స్ వచ్చి ρgh వాడతాం. మనం చెప్పుడు స్టాటిక్ లిక్విడ్ అంటే v ఈక్వల్ టు జీరో గురించి మాట్లాడడం. ఒకవేళ v ఈక్వల్ టు జీరో కాకుండా వేరే ఏదైనా వాల్యూ అయినా కూడా యాక్సలరేషన్ లేకపోతే సేమ్ అనాలిసిస్ చేస్తాం, ఎటువంటి డిఫరెన్స్ లేదు. ఓకే, ఎందుకంటే కావాలంటే ఇది తీసుకోండి ఒకసారి, మనం ఒక చిన్న లేయర్ తీసుకుందాం. ఓకేనా, లేయర్ తీసుకొని పైన ప్రెషర్ P1 అనుకుందాం, కింద ప్రెషర్ P2 అనుకుందాం. మీకు గుర్తుంటే పైన ప్రెషర్ వల్ల పైనుంచి కిందికి ఫోర్స్ వస్తుంది, కింద ప్రెషర్ వల్ల పైకి ఫోర్స్ వస్తుంది. దీని వెయిట్ mg కిందికి ఉంది, అవునా? సో దీన్ని F1 అనుకుందాం, దీన్ని F2 అనుకుందాం. ఇది ఈక్విలిబ్రియంలో ఉందా లేదా? ఈ వాటర్ లేయర్ ఏదైతే ఉందో మన అనాలిసిస్ చేస్తున్నామో అది కాన్స్టెంట్ వెలాసిటీతో వెళ్తుంది అంటే యాక్సలరేషన్, వన్ సెకండ్ మై మిస్టేక్, యాక్సలరేషన్ జీరో కాదు, జీరో, యాక్సలరేషన్ జీరో. ఈ కేసులో యాక్సలరేషన్ జీరో అంటే ఏంటి? నెట్ ఫోర్స్ వర్టికల్ డైరెక్షన్లో జీరో అవ్వాలి, నెట్ ఫోర్స్ వర్టికల్ డైరెక్షన్లో జీరో అవ్వాలి, అవునా? నెట్ ఫోర్స్ డైరెక్ట్ డైరెక్షన్లో జీరో అవ్వాలంటే ఫోర్సెస్ బ్యాలెన్స్ అయిపోవాలిగా. కిందికున్న ఫోర్సెస్ ఏమేంటివి? F1 ప్లస్ కిందికున్న ఫోర్స్ mg కూడా కిందికే ఉంది, పైకున్న ఫోర్స్ ఏంటి? F2. ఈ కింద ఫోర్సెస్ పై ఫోర్స్ని బ్యాలెన్స్ చేయాలి, అప్పుడే కదా నెట్ ఫోర్స్ జీరో, యాక్సలరేషన్ జీరో అవుతుంది. ఓకేనా, వెలాసిటీ జీరో తీసుకున్నా ఇదే అనాలిసిస్, వెలాసిటీ జీరో కాకుండా వేరే తీసుకున్నా ఇదే అనాలిసిస్. యాక్సలరేషన్ జీరో ఉందా లేదా అది ఇంపార్టెంట్. ఓకేనా, మనం ఇంతకుముందు ఏదైతే డిస్కస్ చేసాం ఫార్ములాస్ అన్నీ కూడా, ఒక లిక్విడ్ కాన్స్టెంట్ వెలాసిటీతో వెళ్తున్నా కూడా అవే ఫార్ములాస్ వర్తిస్తాయి. కాన్స్టెంట్ వెలాసిటీ ఇటు వెళ్ళినా సేమ్ అనాలిసిస్ వర్తిస్తుంది. రైట్, F1 ప్లస్ mg కదా. F1 ఎంత? ప్రెషర్ ఎట్ 1 ఇంటూ A ప్లస్ mg ఎంత? రో డెన్సిటీ ఇంటూ ఏరియా, ఈ సర్ఫేస్ యొక్క ఏరియా ఇంటూ ఈ డెప్త్ ఏదైతే ఉందో అది దాన్ని h అనుకుందాం. సో ఇంటూ h, ఓకే, ఆర్ఎల్స్ dh అనుకుందాం. dh ఆల్రెడీ h వాడాం కదా. ఓకే, ఇంటూ g, మాస్ని వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ రాశాను, వాల్యూమ్ డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ ఇంటూ g ఇస్ ఈక్వల్ టు ఫోర్స్ H2 ఇస్ ఈక్వల్ టు P2 ఇంటూ A. అన్ని చోట్ల ఏ క్యాన్సిల్ చేస్తే P2 మైనస్ P1 ఇస్ ఈక్వల్ టు ρg అండ్ dh ఇస్ చేంజ్ ఇన్ హైట్. సేమ్ ఫార్ములా వాడచ్చు, ρgh. dh అనే హైట్కి అయితే ρg dh అని రాస్తాను, h అనే హైట్కి అయితే ρgh రాస్తాను. మనకు తెలిసిన స్టోరీనే, వేరే స్టోరీ ఏం కాదు. ఓకేనా, వేరే స్టోరీ అయితే కాదు. సరే, ఇంకొక స్టోరీ మాట్లాడదాం. ఇప్పుడు కొత్త స్టోరీ ఏంట్రా అంటే, లిక్విడ్, ఓకే, సో డెప్త్తో హెచ్ అనే డెప్త్కి వెళ్తే మనం ప్రెషర్ ఎంత ఉంటుంది? ఇది 0.1 అనుకుందాం, ఇది 0.2 అనుకుందాం. సో వాట్ ఈస్ ద ప్రెషర్ ఎట్ 0.2? ఇక్కడ ప్రెషర్ ఎట్ 0.2 హైట్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, సో ప్రెషర్ ఎట్ 0.2 అనేది హైట్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, so pressure at 0.2 in this case is pressure at 0.1 which is P0 plus ρgh అని రాసుకుంటున్నాం, ఆర్ ఎల్స్ గేజ్ ప్రెషర్ తీసుకుంటే ఓన్లీ ρgh. ఓకేనా, వేరేజ్ ఇక్కడ ఏమవుతుంది తెలుసా? ఇక్కడ ప్రెషర్ ఎట్ 0.2 మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుందో మనం క్యాలిక్యులేట్ చేయాలా. సో దీన్ని మనం పైకి వెళ్తుంది అనుకుందాం, పైకి యాక్సిలరేషన్ ఏతో పైకి వెళ్తుంది, ఓకే, సో ఒక లేయర్ ఆఫ్ లిక్విడ్ తీసుకుందాం మనం, ఒక లేయర్ ఆఫ్ లిక్విడ్, దాని యొక్క హై డెప్త్, దాని విడ్త్ వచ్చేసి dh అనుకుందాం, దాని యొక్క ఏరియా వచ్చి A అనుకుందాం, పైన ఉన్న ప్రెషర్ P1 అనుకుందాం, కింద ఉన్న ప్రెషర్ P1 అనుకుందాం, ఇటు అనుకుందాం. సో పైనుంచి ఫోర్స్ కిందికి అప్లై అవుతుంది P1 అనే ప్రెషర్ వల్ల, కింది నుంచి పైకి ఇది ఫోర్స్ F1, దీనివల్ల ఫోర్స్ F2, mg కిందకు ఉంది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సో ఈ ఫోర్సెస్ బ్యాలెన్స్ అవుతున్నాయా? అవ్వట్లా. ఎందుకంటే పైకి యాక్సిలరేషన్ వెళ్తుందంటే పైకి అప్లై అయ్యే ఫోర్స్ ఏదైతుందో అది డామినేట్ చేస్తుందని అర్థం. సో మనం ఫోర్స్ ఈక్వేషన్, న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ కొద్దిగా అప్లై చేయాలి. ఎందుకు వస్తుందని ప్రూవ్ చేస్తున్నా. ఫైనల్ రిజల్ట్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. మీకు నేను డెరైవ్ చేసేది ఏదైనా అర్థం కాకపోతే లైక్ తీసుకోండి, అర్థమైతే మంచిగా అర్థం చేసుకోండి, చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. సో నెట్ ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు, నెట్ ఫోర్స్ ఎట్టుంది? పైకే ఉంది కాబట్టి యాక్సిలరేషన్ పైకి ఉంది. సో నెట్ ఫోర్స్ పైకి ఉన్న ఏకైక ఫోర్స్ ఏంటి? F2, అది డామినేట్ చేస్తుంది అని అర్థం. ఎంత డామినేట్ చేస్తుంది? mg F1 కిందికి ఉన్నాయి, mg అండ్ F1 కిందికి ఉన్నాయి. కిందకున్న ఫోర్సెస్లోంచి పైకున్న ఫోర్స్లోంచి కిందకున్న ఫోర్సెస్ తీసేస్తే ఎఫెక్టివ్గా నెట్ ఎంత ఫోర్స్ పైకి ఉందో వస్తుంది. ఈ నెట్ ఫోర్స్ని మనం న్యూటన్స్ సెకండ్ లాని యూజ్ చేసి మాస్ ఇంటూ యాక్సిలరేషన్ రాయొచ్చు. దీన్నే మనం ఫోర్స్ ఈక్వేషన్ అంటాం. సో నెట్ F2 ఎంత? ప్రెషర్ 2 ఇంటూ ఏరియా A మైనస్ mg వచ్చి రో ఇంటూ A ఇంటూ dh అని రాసుకోవచ్చు. ఇంతకుముందు అనాలిసిస్ F1 ఈజ్ ఈక్వల్ టు ప్రెషర్ P1 ఇంటూ A. ఓకేనా? సో మాస్ని మనం ఇక్కడ కూడా మాస్ని రో ఇంటూ A ఇంటూ dh అని రాసుకోవచ్చు, అవునా? సో యాక్సిలరేషన్ వెళ్తుంది అంటే, ఓకే, యాక్సిలరేషన్ వెళ్తుంది అంటే
సో మనం గమనిస్తే దీన్ని ఈ పక్కకు పంపిద్దాం, దీన్ని ఈ పక్కకు పంపిద్దాం. ఏరియా అన్ని చోట్ల క్యాన్సిల్ చేసేయచ్చు. సో రో ఏడిహెచ్ ఈ ఇక్కడ జీని మర్చిపోయాను, ప్లస్ రో జీడిహెచ్ దీన్ని ఈ పక్కకు పంపిస్తే ఈక్వల్ టు P2 మైనస్ P1. మీరు గమనించండి, ఇంతకుముందు ఏమొచ్చింది మనకు రో జీడిహెచ్ వచ్చింది, ఇప్పుడు ఏమొచ్చింది రో ఏడిహెచ్ ప్లస్ రో జీడిహెచ్ విచ్ ఈస్ ఈక్వల్ టు రో ఇంటూ ఏ ప్లస్ జీ ఇంటూ డిహెచ్. ఏమైంది ఇక్కడ పైకి వెళ్ళాలంటే ఇక్కడ ప్రెషరు ఇంతకుముందు ఉన్న దానికన్నా ఎక్కువ ఉంటేనే కదా దాన్ని పుష్ చేయగలుగుతుంది. సో ఇది అలా యాక్సిలరేషన్తో పైకి వెళ్ళాలి అంటే ఇక్కడ కామన్ సెన్స్తో కూడా చెప్తాను, ఇక్కడ క్యాలిక్యులేషన్స్తో చెప్పాం కదా. ఫైనల్గా ప్రెషర్ ఏంటి అంటే ఇక్కడ రో ఇంటూ జీఏ రో జీహెచ్ అని రాస్తాం కదా, ఇక్కడ జీ కాదు జీ ప్లస్ ఏ ఇంటూ హెచ్ అని రాస్తాం, అంతే తేడా. ఆర్ ఎల్స్ మీరు నేర్చుకుని ఉంటే వేరే చాప్టర్స్లో ఎఫెక్టివ్ జీ వాల్యూ ఎంత అంటే ఇక్కడ ఏ ప్లస్ జీ అని రాస్తుంటాం. జనరల్గా మీరు ఎఫెక్టివ్ జీ అనేది నేర్చుకుని ఉంటే పైకి వెళ్ళే కేసులో ఎఫెక్టివ్ యాక్సిలరేషన్ వాల్యూ జీ ప్లస్ ఏ ఆర్ ఏ ప్లస్ జీ అని రాస్తుంటాం. సో జీ బదులు మనం ఎఫెక్టివ్ జీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం ఒకవేళ ఆబ్జెక్ట్ పైకి వెళ్తుంటే యాక్సిలరేషన్తో. యా షరణ్ ప్లీజ్ గో హెడ్. ఓకేనా? సో ఇది డెరివేషన్ మీకు అర్థం కాకపోతే లైట్ తీసుకోండి, ఏం కాదు. బట్ నేను కామన్ సెన్సికల్గా చెప్తాను ఎందుకు ప్రెషర్ పెరుగుతుంది. అంతకుముందు యాక్సిలరేషన్ లేనప్పుడు ఒక ప్రెషర్ ఉంది, అదే పాయింట్ దగ్గర 2 అనే పాయింట్ దగ్గర యాక్సిలరేషన్ లేనప్పుడు ఒక ప్రెషర్ ఉంది. యాక్సిలరేషన్ ఉన్నప్పుడు ఏమవుతుంది తెలుసా? దీన్ని పైకి తీసుకెళ్ళాలా అంటే ఎవరో పుష్ చేస్తున్నారు. ఎవరో పుష్ చేస్తున్నప్పుడు చూడండి ఇక్కడ ఈ లిక్విడ్ ఆ లిక్విడ్ని పుష్ చేయాలిగా యాక్సిలరేషన్తో. అంటే ఈ లిక్విడ్ ఆ లిక్విడ్ని అంతకుముందు ఎంత ప్రెషరైజ్ చేస్తుందో దానికన్నా ఎక్కువ ప్రెషర్తో పుష్ చేయాలి కదా, అప్పుడే కదా అది పైకి వెళ్తుంది. సో ఈ యాక్సిలరేషన్ మనం చేత్తో లిఫ్ట్ చేస్తాం దీన్ని, ఈ సర్ఫేస్ ఏం చేస్తుంది, ఆ ఫోర్స్ని ఈ లోవర్ లేయర్ మీద అప్లై చేస్తుంది, ఆ లోయర్ లేయర్ ఇంకో లేయర్ మీద అప్లై చేస్తుంది. అట్లా ఒక లేయర్ ఇంకో లేయర్ మీద ఎక్కువ ప్రెషరైజ్ చేసుకుంటే ఆ యాక్సిలరేషన్ పాసిబుల్ అనమాట. అదేవిధంగా ఇంకొక కేసు చూసుకున్నాం, రివర్స్ కేసు. లిక్విడ్ సేమ్ స్టోరీ, బట్ అది కిందికి వస్తుంది యాక్సిలరేషన్. కిందికి యాక్సిలరేషన్ ఏతో వస్తుంది. ఓకేనా? ఇప్పుడు సేమ్ స్టోరీ, సేమ్ ఇదే విధంగా డైరైవ్ చేయొచ్చు మనం. సో పాయింట్ 1, పాయింట్ 2 హైట్ డిఫరెన్స్ వచ్చేసి హెచ్. సో ప్రెషర్ 2 మైనస్ ప్రెషర్ 1, ఈ రెండింటి మధ్య ప్రెషర్ డిఫరెన్స్ ఎంత? రోజీ హెచ్ కాదు, ఇప్పుడు యాక్సిలరేషన్ కిందికి ఉంది. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే జీ మైనస్ ఏ ఇంటూ హెచ్. పైకి వెళ్తుంటేమో ప్రెషర్ ఎక్కువైపోద్ది, ఎందుకంటే ఈ మాలిక్యూల్స్ ఎక్కువ ప్రెషరైజ్ చేసుకోవాలి, అప్పుడే పైకి తీసుకెళ్ళగలుగుతాయి. ఓకే, సో రో జీ ప్లస్ ఏ ఇంటూ హెచ్ పైకి వెళ్తుంటే, అదే కిందికి వస్తుంటే రో జీ మైనస్ ఏ ఇంటూ హెచ్. ఎఫెక్టివ్ యాక్సిలరేషన్ అంటారు కదా. ఏదైనా ఒకటి లిఫ్ట్ కేసులో కూడా మీరు నేర్చుకుని ఉంటారు. లిఫ్ట్ కిందికి వస్తుంది, పైకి వెళ్తుంది యాక్సిలరేషన్తో. లిఫ్ట్ పైకి వెళ్తున్నప్పుడు ఎఫెక్టివ్ యాక్సిలరేషన్ జీ ప్లస్ ఏ అని రాస్తుంటారు, కిందికి వస్తున్నప్పుడు ఎఫెక్టివ్ యాక్సిలరేషన్ జీ మైనస్ ఏ అని రాస్తుంటారు. ఓకేనా? ఒకవేళ ఇది కిందికి ఫ్రీ ఫాల్లో ఉందనుకోండి, అంటే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ మనం వదిలేసామనుకో, ఏమవుతుంది? అది జీ అనే యాక్సిలరేషన్తో కిందికి వస్తుంది. మనం పట్టుకోకుండా వదిలేస్తే అది జీ అనే యాక్సిలరేషన్తో కిందికి వస్తే ఎఫెక్టివ్ యాక్సిలరేషన్ 0 అయిపోతుంది. ఎఫెక్టివ్ యాక్సిలరేషన్ 0 అయిపోయినప్పుడు వాటర్ లోపల ప్రెషర్ 0 అయిపోతుంది. వాటర్లో ప్రతి పాయింట్ దగ్గర ప్రెషర్ 0 అవుతుంది. ఓకే, ఏ మైనస్ జీ కాదమ్మా, జీ మైనస్ సి. ఏ మైనస్ జీ కాదు, జీ మైనస్ సి. ఓకే, జీ రిఫరెన్స్ మనకు. ఓకేనా? ఓకే, ఏ మైనస్ జీ తీసుకున్నా మనకు ఒక సైన్ ఎక్స్ట్రా తేడా వస్తుంది, బట్ వాల్యూ సేమే వస్తుంది. ఓకేనా? ఇన్ ఓపెన్ యూట్యూబ్ కంటెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇలాంటి క్వశ్చన్ మనం ఆల్రెడీ చేసాం. ఇదేదో అన్నోన్ లిక్విడ్ అంట, ఇది వాటర్, ఇక్కడ ఉన్నది వాటర్, ఈ పక్క ఉండేది అన్నోన్ లిక్విడ్. ఓకే, సో వాటి యొక్క హైట్స్ ఇచ్చారు. ఏమి ఇచ్చారు? ఓపెన్ యూట్యూబ్ కంటెంట్స్ వాటర్ అండ్ అన్నోన్ లిక్విడ్ సపరేటెడ్ బై మెర్క్యూరీ. కింద మెర్క్యూరీ ఉంది. 3 లిక్విడ్స్ ఉన్నాయి చూడండి, 2 లిక్విడ్స్ కాదు 3 లిక్విడ్స్ ఉన్నాయి. కాన్సెప్ట్ అంతా సేమే. 3 లిక్విడ్స్ ఉన్నాయి, ఎన్ని లిక్విడ్స్ ఉన్నాయి, మన బేసిక్స్ మిస్ అవ్వకూడదు. 1 or 2 బేసిక్ పాయింట్స్ అప్లై చేస్తాం అంతే. The mercury columns in 2 arms are in the level with 8 centimeters of water. ఓకే, మెర్క్యూరీ అనేది ఈ పక్క ఆ పక్క ఒకే హైట్లో ఉంది. ఓకే, మెర్క్యూరీ, ఇది మెర్క్యూరీ, హెచ్జీ అని రాశారు చూసారా.
ఇది అన్నోన్ లిక్విడ్ ఇక్కడ ఉండేది, ఇది వాటర్, ఈ పక్క ఉండేది వాటర్. 8 సెంటీమీటర్స్ ఆఫ్ వాటర్ ఇన్ 1 arm అంటే వాటర్ ఎంత లెంత్ అంట, ఈ లెంత్ వాటర్ యొక్క లెంత్ వచ్చేసి 10 సెంటీమీటర్స్ అంట. ఈ అన్నోన్ లిక్విడ్ యొక్క హైట్ వచ్చేసి 1 సెకండ్, వాటర్ యొక్క లెంత్ 8 సెంటీమీటర్స్ కదా, వాటర్ లెంత్ 8 సెంటీమీటర్స్, ఈ అన్నోన్ లిక్విడ్ లెంత్ ఎంత 10 సెంటీమీటర్స్. ఓకేనా? సరే, ఇప్పుడు మన సింపుల్ బేసిక్ అప్లై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో వాళ్ళు ఏమడుగుతున్నారు, స్పెసిఫిక్ గ్రావిటీ అన్న రిలేటివ్ డెన్సిటీ అన్న రెండు ఒకటే. సో రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ అన్నోన్ లిక్విడ్ అడుగుతున్నారు. ఓకే, అన్నోన్ లిక్విడ్కి రిలేటివ్ డెన్సిటీ ఎంత అని అడుగుతున్నారు. ఓకే రైట్. సో ఇప్పుడు విషయం అర్థమైంది కదా. సో ఇక్కడ ఇది అట్మాస్ఫియర్కి ఎక్స్పోజింగ్ చూసారు, ఓపెన్ ట్యూబ్స్. ఒకవేళ క్లోజ్ ట్యూబ్స్ ఉంటే వాళ్ళు చెప్పు ఉండాలి మనకు, వాళ్ళు చెప్పలేదు కాబట్టి మనం డిఫాల్ట్గా ఇది P0 అని అజ్యూమ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ప్రెషర్ ఎంత P0 అని అజ్యూమ్ చేసుకోవచ్చు. ఓకేనా, కనిపిస్తుంది కదా అందరికీ. ఇక్కడ ప్రెషర్ P0, ఇక్కడ కూడా ప్రెషర్ P0. ఓకే రైట్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 8 సెంటీమీటర్స్ ట్రావెల్ చేసాం. సో లెట్ మీ కాల్ దిస్ పాయింట్ ఎస్ పాయింట్ ఏ అండ్ లెట్ మీ కాల్ దిస్ ఎస్ పాయింట్ బి. ఈ రెండు సేమ్ హారిజాంటల్ లెవెల్లో ఉన్నాయి, పాయింట్ ఏ అండ్ పాయింట్ బి. సేమ్ లిక్విడ్ మెర్క్యూరీ లోపల, జస్ట్ మెర్క్యూరీ అండ్ అన్నోన్ లిక్విడ్ బౌండరీలో ఉంది. ఇక్కడ పాయింట్ ఏ వచ్చి వాటర్కి మెర్క్యూరీ బౌండరీలో ఉంది. బౌండరీ కాబట్టి బౌండరీకి ఆ పక్కన ఈ పక్కన మోర్ ఆర్ లెస్ ప్రెషర్ ఒకేలా ఉంటుంది. ఎందుకంటే పెద్ద డిస్టెన్స్ తెలియదు కదా, పెద్ద డిస్టెన్స్ తేడా లేదు. ఆ పక్క పాయింట్ అని ఈ పక్క పాయింట్ అయినా డిస్టెన్స్ పైనుంచి ఆల్మోస్ట్ ఒకటే డిస్టెన్స్ కాబట్టి, అప్రాక్సిమేట్లీ సేమ్ డిస్టెన్స్ కాబట్టి, మెర్క్యూరీ లోపల పాయింట్ అయినా వాటర్ లోపల పాయింట్ అయినా బౌండరీ దగ్గరలో ఉన్న పాయింట్కి సేమ్ ప్రెషరే ఉంటుంది. సో ప్రెషర్ ఎట్ ఏ షుడ్ బి ఈక్వల్ టు ప్రెషర్ ఎట్ బి. ప్రెషర్ ఎట్ ఏ ఎంతమ్మా, పైన ప్రెషర్ P0 ప్లస్ రో GH, రో వచ్చేసి వాటర్ యొక్క రో ఇంటూ G ఇంటూ హెచ్ వచ్చి వాళ్ళే ఇచ్చారు 8 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. 8 సెంటీమీటర్స్ అని ఇచ్చారు, నేను 8 సెంటీమీటర్స్ అని రాసిన, బట్ తర్వాత SI యూనిట్స్లో కన్వర్ట్ చేద్దాం. సో నెక్స్ట్ PB వచ్చేసి ఇక్కడ ప్రెషర్ P0, డెప్త్ ఎంత ట్రావెల్ చేస్తున్నాం 10 సెంటీమీటర్స్ ట్రావెల్ చేస్తున్నాం. P0 ప్లస్ రో ఆఫ్ అన్నోన్ లిక్విడ్ ఇంటూ G ఇంటూ హైట్ వచ్చేసి 10 సెంటీమీటర్స్. సో P0 క్యాన్సిల్ రెండు పక్కల, ఓన్లీ గేజ్ ప్రెషర్స్ రాస్తే P0 కూడా క్యాన్సిల్ చేసే పని ఉండదు. ఇట్స్ ఓకే, మీకు ఏ ప్రెషర్ కంఫర్టబుల్ ఆ ప్రెషర్ రాయండి. రో ఆఫ్ వాటర్ వచ్చేసి మన SI యూనిట్స్లోనే చేద్దాం. మొత్తం వాటర్ వచ్చేసి 1000 అని మనకు తెలుసు, G వచ్చి 10, 8 సెంటీమీటర్స్ కూడా SI యూనిట్స్లో కన్వర్ట్ చేస్తే 0.08 అవుతుంది. అన్నోన్ లిక్విడ్ యొక్క డెన్సిటీ మనకు తెలియదు, వాళ్ళు ఇవ్వలేదు, మనం కనుక్కోవాలి దాన్ని. G వచ్చేసి 10 సెంటీమీటర్స్ అంటే 0.01. 1 సెకండ్, 10 సెంటీమీటర్స్ 0.1 కదా, 10 సెంటీమీటర్స్ అంటే 0.1 మీటర్. SI యూనిట్స్లో కన్వర్ట్ చేస్తే 10 సెంటీమీటర్స్ ఇస్ 0.1 మీటర్. ఓకేనా రైట్, దిస్ ఈస్ ఈక్వల్ టు, సో యా ఈ 10 క్యాన్సిల్ చేసుకోవచ్చు రెండు పక్కల. సో డెన్సిటీ ఆఫ్ అన్నోన్ లిక్విడ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పక్క 1000 ఉంది, 1000 ఇంటూ 0.08 ఎంత, 1000 ఇంటూ 0.08 వచ్చి 2 సున్నాలు ఇస్తే 80 అవుతుంది. 80 డివైడెడ్ బై 0.1, ఇదంతా కలిపి 80 అమ్మ, ఆ పక్క నుంచి 0.1 వచ్చింది, మొత్తం కలిపి 800 అవుతుంది. సో డెన్సిటీ ఈజ్ 800 kg/m³. అన్ని SI యూనిట్స్లో చేసే కాబట్టి ఆన్సర్ కూడా SI యూనిట్స్లోనే వస్తుంది. అన్నోన్ లిక్విడ్ యొక్క డెన్సిటీ అంత ఉంది, కానీ వాళ్ళు అడిగింది డెన్సిటీ కాదు, స్పెసిఫిక్ గ్రావిటీ అన్న రిలేటివ్ డెన్సిటీ అన్న రెండు ఒకటే. సో రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ అన్నోన్ లిక్విడ్ ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ ఆఫ్ అన్నోన్ లిక్విడ్ ఇన్ కంపారిజన్ విత్ డెన్సిటీ ఆఫ్ వాటర్. డెన్సిటీ ఆఫ్ వాటర్తో డివైడ్ చేస్తే వచ్చేదే రిలేటివ్ డెన్సిటీ. అది ఎంత అంటే 800 అంట డెన్సిటీ, వాటర్ యొక్క డెన్సిటీ 1000, విచ్ ఇస్ ఈక్వల్ టు 0.8. దట్స్ ఆల్, దేర్ ఇస్ నో యూనిట్ ఫర్ రిలేటివ్ డెన్సిటీ. యూనిట్స్ ఉండవు, ఇట్స్ ఎ డైమెన్షన్లెస్ క్వాంటిటీ, ఇట్స్ ఎ యూనిట్లెస్ క్వాంటిటీ అండ్ డైమెన్షన్లెస్ క్వాంటిటీ. ఓకేనా రైట్. నెక్స్ట్ పాస్కల్స్ లా. ఎందుకని ఫిజిక్స్కి ఎవరు రావట్లేదు పెద్దగా క్లాసెస్కి, బయాలజీ క్లాసెస్కి మాత్రం 40-50 మెంబర్స్ అటెండ్ అవుతున్నారు లైవ్. ఫిజిక్స్ అర్థం కాదనా, ఫిజిక్స్ వాళ్ళు వదిలేశారా, నేను చెప్పేది అర్థం కావట్లేదా, ఏమై ఉంటుంది? నేను అజయ్ సార్ క్లాస్లో 50 మెంబర్స్ ఉన్నారు లైవ్లో, 40-50 మెంబర్స్. సూపర్గా వచ్చారు స్టూడెంట్స్ అని అనుకున్నాను నేను.
యా మీరున్నారు, అందుకే మోటివేషన్గా చెప్తున్నాను నేను కూడా. రైట్, సో పాస్కల్స్ లా ఏంటో నేర్చుకుందాం, ఓకేనా. సో పాస్కల్స్ లా ఏం చెప్తుందంటే లిక్విడ్ ఎగ్జర్ట్స్ ఈక్వల్ ప్రెషర్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ ఎట్ ఆల్ పాయింట్స్. అది మనకు తెలిసిన విషయమే, ఇది కొత్త పాయింట్ ఏం కాదు. కింద పాయింట్ చూడండి, అది ఇంపార్టెంట్ పాయింట్. ఇఫ్ ద ప్రెషర్ ఇన్ ఎన్క్లోజ్డ్ ఫ్లూయిడ్ ఇస్ చేంజ్డ్ ఎట్ ఎ పర్టికులర్ పాయింట్. లిక్విడ్లో ఏదన్నా ఒక చోట మనం కనుక ప్రెషర్ చేంజ్ చేయగలిగితే, అది మన చేతులతో ప్రెస్ చేసవచ్చు, పిస్టన్తో ప్రెస్ చేసవచ్చు, ఏదో ఒక రీజన్ వల్ల మనం ప్రెషర్ కనుక చేంజ్ చేయగలిగితే లిక్విడ్లో ఏదో ఒక చోట, ద చేంజ్ ఇస్ ట్రాన్స్మిటెడ్ టు ఎవ్రీ పాయింట్ ఆఫ్ ద ఫ్లూయిడ్. మనం ఏదన్నా ఒక ప్లేస్లో ప్రెషర్ చేంజ్ చేస్తే ఆ ప్రెషర్ చేంజ్ ఏదైతే ఉందో ఆ లిక్విడ్ మొత్తం కూడా ట్రాన్స్మిట్ అవుతుందంట. అదేంటి అనేది ఎగ్జాక్ట్గా చూద్దాం. టు ఎవ్రీ పాయింట్ ఆఫ్ ద ఫ్లూయిడ్ అండ్ టు ద వాల్స్ ఆఫ్ ద కంటైనర్ వితౌట్ బీయింగ్ డిమినిష్డ్ ఇన్ మ్యాగ్నిట్యూడ్. అంటే ఏంటో మీనింగ్ అర్థం చేసుకున్నాం. ఇదే కాన్సెప్ట్ పాస్కల్స్ లానే మనం హైడ్రాలిక్ లిఫ్ట్స్లో కావచ్చు, హైడ్రాలిక్ ప్రెస్లో అవ్వచ్చు, హైడ్రాలిక్ బ్రేక్స్లో అవ్వచ్చు. హైడ్రాలిక్ అన్నారంటేనే ఒక లిక్విడ్ ఏదో వాడుతున్నారని అర్థం అనమాట. హైడ్రాలిక్ అంటేనే ఏదో లిక్విడ్ వాడుతున్నారని అర్థం. సో లిక్విడ్ సంబంధించిన వర్డ్ అనమాట హైడ్రాలిక్ అంటే. సో ఇట్లా చాలా ప్రాక్టికల్ అప్లికేషన్స్ చాలా ఉన్నాయి మా పాస్కల్స్ లాకి. అసలు ఏంటి దీని స్టోరీ ఏంటనేది ఒకసారి అర్థం చేసుకున్నాం. వాళ్ళ స్టేట్మెంట్ మీనింగ్ ఏంటో కూడా ఒకసారి అర్థం చేసుకున్నాం మనం. ఓకే, ఇక్కడ ఒక పిస్టన్ పెట్టాం మనం. ఓకే, పిస్టన్ అంటే ఈ లిక్విడ్ని క్లోజ్ చేసేస్తాను. ఇక్కడ ఒక పిస్టన్ ఉంది, ఇక్కడ ఒక పిస్టన్, ఆ పక్క ఒక పిస్టన్. ఓకే, ఈ పక్క ఒక పిస్టన్, ఆ పక్క ఒక పిస్టన్. యా, సో విషయం ఏంటి అంటే మనకి ఈ పిస్టన్ లేదనుకోండి, ఇక్కడ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఉంటుంది. సో ఇక్కడ ఈ పిస్టన్ పై నుంచి కూడా అట్మాస్ఫియర్ ప్రెస్ చేస్తుందండి. అట్మాస్ఫియర్ ప్రెషర్ అంటే అట్మాస్ఫియర్ ప్రెస్ చేయడం అనమాట. అది లిక్విడ్ అవ్వచ్చు, అది సాలిడ్ అవ్వచ్చు, దేన్నైనా ప్రెస్ చేస్తూ ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఉంటుంది. అట్మాస్ఫిరిక్ ప్రెషర్ వల్ల కొంత ఫోర్స్ ఉంటుంది. అదేవిధంగా నేను ఒక ఫోర్స్ అప్లై చేస్తాను. ఇక్కడ నేను ఒక ఫోర్స్ అప్లై చేస్తాను. లెట్ మీ సే దట్ ఫోర్స్ ఈజ్ F1. నేను ఆ ఫోర్స్ ఈ లిక్విడ్ని ప్రెస్ చేస్తే ఈ పక్క లిక్విడ్ లేసేయాలి కదా. అలా లిక్విడ్ లేకుండా ఉండాలి అంటే నేను ఇక్కడ ఒక ఫోర్స్ అప్లై చేస్తాను. ఓకేనా. సో నేను ఈ ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే, వన్ సెకండ్, సింపుల్ కేసు తీసుకుంటా, ఆ కేసుకి మళ్ళీ వెళ్దాం తర్వాత. ఈ 10 meters అనుకోండి. ఓకేనా, అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ చేసాం. సో ఇక్కడ 1 point, ఇది టాప్ పాయింట్ 2. సో వాట్ ఈస్ ద ప్రెషర్ ఎట్ పాయింట్ 1? What is the pressure at point 1? Pressure at point 1 is atmospheric pressure, which is 10 power 5 pascals or 1 bar. Pressure at point 2 is equal to pressure at 1 plus rho gh. Pressure at 1 is 10 power 5 plus rho of water. Water తీసుకున్నాను 1000 into g is 10 into h is 10. సో ఇదంతా ఒక 10 power 5 వచ్చిందా, టోటల్ 2 times 10 power 5 వచ్చిందా. సో 2 bars అనుకోవచ్చు కదా. సో ప్రెషర్ ఇక్కడ ఎంత 2 bars. అదేవిధంగా ఇక్కడ కూడా ప్రెషర్ మనం ఈజీగా అనుకోవచ్చు. ఇక్కడ 1.5 bar వస్తుంది, అవునా. ఇది 0.3 అనుకుందాం. సో సేమ్ ఇదే సిచ్యువేషన్ మళ్ళీ తీసుకుంటాం ఇంకొకసారి. తీసుకొని సేమ్ అదే సిచ్యువేషన్. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఒక పిస్టన్ తీసుకొని ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక పిస్టన్ తీసేసుకొని ప్రెస్ చేస్తున్నాను. ఓకేనా. సో ప్రెస్ చేస్తే నేను ఎంతతో ప్రెస్ చేస్తున్నానంటే, సపోజ్ దీని ఏరియా ఉంది సార్, ఈ పిస్టన్ యొక్క ఏరియా అవ్వచ్చు, దీని యొక్క ఏరియా అవ్వచ్చు, ఒక 10 centimeters square అనుకుందాం.
ఒక 100 న్యూటన్స్తో నేను ప్రెస్ చేశాను. ఒక 100 న్యూటన్స్తో మనం ప్రెస్ చేసాం అనుకుందాం. ఓకేనా, 100 న్యూటన్స్తో ప్రెస్ చేస్తే 100 న్యూటన్స్ డివైడెడ్ బై ఓకే ఫైన్. సో ఇక్కడ చూడండి, నేను ఇక్కడ 100 న్యూటన్స్ ఫోర్స్తో ప్రెస్ చేస్తున్నాను. ఏరియా వచ్చి 10 సెంటీమీటర్స్. 10 సెంటీమీటర్స్ కంటే చాలా చిన్నది, ఒక మన చెయ్యి కన్నా చిన్నది అనుకోండి, అంత ఏరియా ఉంది దీనికి, ఒక చిన్న ట్యూబ్. నేను ఇప్పుడు ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు స్టోరీ సేమ్ క్వశ్చన్స్ అడుగుతాను. 1 2 3 ఈ పాయింట్ 4. సపోజ్ ఈ పాయింట్ ఉంది సరే, ఇది 4 అనుకుందాం. పక్కన ఇది కూడా అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అయింది. P4 P1 సేమ్ ప్రెషర్ విచ్ ఇస్ సేమ్ యాజ్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్. కానీ ఇక్కడ చూసారంటే ఈ 4 దగ్గర అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఉంది, క్లియర్గా డౌట్ ఏం లేదు అందులో కదా. 4 దగ్గర అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఉంది, ఎందుకంటే అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అయింది. అక్కడ ఉన్న ప్రెషర్తో అది పిస్టన్ని ప్రెస్ చేస్తుంది. బట్ పిస్టన్ని మనం ఇంకో 100 న్యూటన్స్తో మనం ప్రెస్ చేస్తున్నాం. పిస్టన్ని మనం ఇంకో 100 న్యూటన్స్తో మనం ప్రెస్ చేస్తున్నాం. సో ఈ ప్రెషర్ వల్ల ఫోర్స్ ఉంది, ఈ ఫోర్స్ ఉంది. టోటల్ ఈ పిస్టన్ మీద 2 ఫోర్స్లు ఉన్నాయమ్మా. ఈ పిస్టన్ మీద 2 ఫోర్స్లు ఉన్నాయి. ఒకటి మనం అప్లై చేసిన ఫోర్స్ 100 న్యూటన్స్. ఓకే, అదేవిధంగా అట్మాస్ఫిరిక్ ప్రెషర్ వల్ల వచ్చింది ఫోర్స్. అట్మాస్ఫిరిక్ ప్రెషర్ వల్ల వచ్చిన ఫోర్స్ ఎంత? P0 ఇంటూ ఏ. P0 ఇంటూ ఏ. 2 ఫోర్స్లు ఉన్నాయి. సో టోటల్ ఫోర్స్ ఎంత? P0 ఇంటూ ఏ ప్లస్ 100 న్యూటన్స్ is the net force on this piston. ఓకేనా? సో ఈ పిస్టన్ ఈక్విలిబ్రియంలో ఉందిగా, సో అంటే కింద ఒక ప్రెషర్ ఉంది, P1 ఉంది. ఓకే, సో కింద నుంచి ఫోర్సు పైనుంచి ఫోర్స్ ఈక్వల్ అవ్వాలిగా. సో కింద నుంచి వస్తున్న ఫోర్స్ ఎంత? P1 అనే ప్రెషర్ ఉంది కింద ఇంటూ ఏరియా ఏ. కింద నుంచి వచ్చే ఫోర్స్ P1 ఇంటూ ఏ. పైనుంచి 2 ఫోర్స్లు ఉన్నాయి. అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఒక ఫోర్సు, మనం ఎక్స్టర్నల్గా మన చేతితో అప్లై చేసే ఫోర్స్ ఒక 100 న్యూటన్స్. సో కింద నుంచి ఫోర్సు పైనుంచి ఫోర్సు ఈక్వల్ అయితేనే ఇది స్టేబుల్గా ఉంటుంది, లేదంటే కదలాలి కదా. అది కదలట్లేదు, ఆబ్వియస్గా కదలదు కాబట్టి ఈ 2 బ్యాలెన్స్ ఇవ్వాలి. సో డౌన్వర్డ్ ఫోర్స్ ఇస్ P1A, అప్వర్డ్ ఫోర్స్ ఇస్ టాప్ నుంచి ఫోర్స్ వచ్చేసి P0A ప్లస్ 100 న్యూటన్స్. అన్ని SI యూనిట్స్లో రాస్తున్నాను. సో P1 ఎంత తెలీదు, మనకు కనుక్కోవాలి. ఓకే, ఇంటూ A ఇస్ ఈక్వల్ టు P0 ఎంత? 10⁵ ఇంటూ ఏరియా ప్లస్ 100. సో P1 is equal to 10⁵ into A divided by is 10⁵ plus 100 divided by area. ఏరియా ఎంతమ్మా? ఏరియా ఎంత ఇచ్చాను? 100 సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చాను. ఏరియా is equal to 10 సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చాను. 10 సెంటీమీటర్ స్క్వేర్ అంటే మీటర్ స్క్వేర్లోకి మారిస్తే 10 ఇంటూ సెంటీమీటర్ స్క్వేర్ మీటర్ స్క్వేర్లోకి మారిస్తే 10⁻⁻4 మీటర్ స్క్వేర్ అవుతుంది. 10⁻⁻4 మీటర్ స్క్వేర్ which is equal to 10⁻⁻3 మీటర్ స్క్వేర్ అవుతుంది. అన్ని SI యూనిట్స్లో డీల్ చేస్తాం మనం. సో which is equal to 10⁻⁵ ప్లస్ 100 డివైడెడ్ బై ఏరియా ఎంత? 10⁻⁻3. ఏరియా వచ్చి 10⁻⁻3. సో సబ్స్టిట్యూట్ చేస్తే 10⁻⁻3 పైకి వెళ్తే మొత్తం టోటల్ 10⁻⁵ అయిపోతుంది. సో 2 ఇంటూ 10⁻⁵ అవుతుంది. ఓకేనా? సో అంటే ప్రెషర్ ఎట్ 1 ఫస్ట్ పాయింట్ ఎంత? అంతకుముందు ప్రెషర్ ఎట్ ఫస్ట్ పాయింట్ ఎంత ఉంది? అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఎంతే ఉంది. కానీ ఇక్కడ మనం పిస్టన్ యూజ్ చేసి ప్రెస్ చేయడం వల్ల జస్ట్ పిస్టన్ కింద ఉన్న పాయింట్, అంతకుముందు ఉన్న పాయింటే ఇప్పుడు పిస్టన్తో ప్రెస్ చేయడం వల్ల ఇక్కడ ఫోర్సు 1 బార్ పెరిగిపోయింది. 10⁵ పాస్కల్స్ పెరిగిపోయింది. అంతకుముందు 10⁵ ఉండింది. చూడండి P1 దగ్గర 10⁵ ఉండింది అంతకుముందు. ఇప్పుడు 2 ఇంటూ 10⁵ అవుతుంది. ఎందుకు? మనం అప్లై చేసిన ఫోర్స్ వల్ల ఆల్మోస్ట్ ప్రెషర్ డబుల్ అయిపోయింది. మనం ఇంకా ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తే ఇంకా ఎక్కువ ప్రెషర్ క్రియేట్ అవుతుంది అన్నమాట. ప్రతిపాటి యూబ్ క్లాస్ టైం పడుతుందమ్మా. 11:30 అవుతుంది, ఈజీగా 11:30 అవుతుంది, అంతకన్నా ఎక్కువే అవ్వచ్చు, దానికన్నా ముందు అయితే అవ్వదు. ఓకేనా? రైట్. సో ప్రెషర్ ఎట్ 1 is 2 into 10⁵. సో ప్రెషర్ ఎట్ 3 కనుక్కుందామా ఒకసారి. ప్రెషర్ ఎట్ 3 ఈజ్ ఈక్వల్ టు వర్టికల్గా ట్రావెల్ చేస్తే ప్రెషర్ ఎట్ 1 ఎంత ఉందో దానికి ρgh టైమ్స్ ఎక్కువ ఉంటుంది. మిగతా అంత స్టోరీ సేమే. బట్ ఈ ప్రెషర్ వల్ల ఏమవుతుంది? ఇక్కడ ప్రెషర్ పెరిగింది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ ప్రెషర్ డిఫరెన్స్ ρgh. కానీ ఇక్కడ ప్రెషర్ పెరిగింది కాబట్టి ఇక్కడ కూడా ప్రెషర్ పెరగాలి. ఇక్కడ ప్రెషర్ పెరిగింది కాబట్టి ఇక్కడ కూడా ప్రెషర్ పెరగాలి. సో మనం ఏదైతే ఎక్స్ట్రా ప్రెషర్ క్రియేట్ చేస్తున్నామో, ఎక్స్ట్రా ఫోర్స్ వల్ల ఎక్స్ట్రా ప్రెషర్ ఏదైతే క్రియేట్ చేస్తామో అదంతా కూడా సమానంగా అన్ని పార్ట్స్కి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. కంటైనర్తో సహా ఎక్కువ ఫోర్స్ ఫీల్ అవుతుంది, ఎక్కువ ప్రెషర్ ఫీల్ అవుతుంది. ఇట్ ఈస్ గోయింగ్ అన్డిమినిష్డ్. మనం ఇక్కడ ఎంత అప్లై చేసామో ప్రెషరు, ఇక్కడ ఎంత ఎక్స్ట్రా ఫీల్ అవుతుందో ప్రెషరు, ఇక్కడ కూడా ఏమి తగ్గకుండా అంతే ప్రెషర్ ఫీల్ అవుతుంది. దట్ ఈస్ వాట్ ఈస్ పాస్కల్స్ లా. సో ప్రెషర్
ఇఫ్ ద ప్రెషర్ ఇన్ ఎన్క్లోజ్ స్పేస్ ఇస్ చేంజ్ అట్ ఎ పర్టికులర్ పాయింట్, అంటే టాప్ నుంచి జనరల్గా మనం టాప్ నుంచి చేంజ్ చేయగలుగుతాం. ద చేంజ్ ఇస్ ట్రాన్స్మిటెడ్ టు ఎవ్రీ పాయింట్ ఆఫ్ ద ఫ్లూయిడ్ అండ్ టు ద వాల్స్ ఆఫ్ ద కంటైనర్ వితౌట్ బీయింగ్ డిమినిష్డ్ ఇన్ మ్యాగ్నిట్యూడ్. ఎక్కడి నుంచి ఏదో ఒక ప్లేస్ నుంచి మనం ప్రెషర్ కనుక చేంజ్ చేయడానికి ట్రై చేస్తే ఆ చేంజ్ ఇన్ ప్రెషర్ అనేది అన్ని చోట్లకి వ్యాపిస్తుందంట. ఓకే, సో ఆర్ఎల్స్ కామన్ సెన్స్తో చెప్పాలంటే మీ మీద థర్మోకోల్ బాల్స్ ఉన్నాయి. నేనేం చేస్తానంటే పైన ఇంకేదన్నా పెట్టేసి ఒత్తేస్తే ఏమవుతుంది, థర్మోకోల్ బాల్స్ వల్ల మీరు ఒక ఫోర్స్ అండ్ ప్రెషర్ ఫీల్ అవుతున్నారు. పైన ఇంకేదన్నా అట్టముక్క పెట్టేసి మనం ప్రెస్ చేసామనుకో, లేదంటే ఒక చిన్న బెడ్ వేసేసి దాని మీద నేను పడుకున్నాను అనుకోండి, అప్పుడు మీకు లోపల ఇంకా ప్రెషర్ ఉక్కిరి అయిపోతుంటారు కదా. సో పైనుంచి ఎంత ప్రెషర్ క్రియేట్ చేసామో అది మొత్తం పైనుంచి కింద మొత్తానికి ప్రెషర్ ఈక్వల్గా ట్రాన్స్మిట్ అవుతుంది అనమాట. అది పాస్కల్స్ లా. వెరీ సింపుల్ లా బట్ వెరీ పవర్ఫుల్ లా. అర్థమైందా నేను అందరికీ? సో P3 వచ్చేసి P3 is P1 ప్లస్ P1 వచ్చేసి 2 × 10⁵ ప్లస్ ρgh. సపోజ్ ఇది ఒక 10 మీటర్లు అనుకుందాం, ఆల్రెడీ 10 మీటర్లు తీసుకున్నాం కదా, ఇది 5 మీటర్స్ తీసుకున్నాం. ఓకే, 5 మీటర్స్ తీసుకుంటే ρgh అప్లై చేస్తే మనం సో 0.5 × 10⁵ వస్తుంది, వచ్చేసి 2.5 × 10⁵ పాస్కల్స్. అంతకుముందు ఎంత ఉండింది P3 దగ్గర? 1.5 ఉండింది, 1.5 బార్. ఇప్పుడు ఎంత ఉంది? 2.5 బార్ ఉంది. ఓకే, దీనివల్ల మనం ఎంత ఎక్స్ట్రా ప్రెషర్ క్రియేట్ చేస్తాం? 1 బార్ క్రియేట్ చేస్తున్నాం. ఆ 1 బార్ ప్రెషర్ అన్ని చోట్లకి ఇంక్రీజ్ అవుతుంది. చూడండి, 1 దగ్గర ఇంక్రీజ్ అయింది, 3 దగ్గర ఇంక్రీజ్ అయింది, అదేవిధంగా 4 దగ్గర మీరు 2 దగ్గర కూడా క్యాలిక్యులేట్ చేస్తే మీకు 2 దగ్గర అంతకుముందు ఎంత వచ్చింది? 2 బార్స్ వచ్చింది, ఇప్పుడు 3 బార్స్ వస్తుంది. మనం పైన ఎంత అయితే ఎక్స్ట్రా ప్రెషర్ క్రియేట్ చేస్తున్నామో ఫోర్స్ని యూజ్ చేసి, అది ఈక్వల్గా అన్ని చోట్లకి వ్యాపిస్తుంది అనమాట. అది పాస్కల్స్లో. అర్థమైంది అనుకుంటే పాస్కల్స్లో ఏంటో అర్థమైందా? దీని అప్లికేషన్ ఏంటో చూద్దాం. ఇప్పుడు బ్యూటిఫుల్ అప్లికేషన్ ఉంది దానికి, అది చెప్పుకుందాం ఇక్కడ. సో ఇక్కడ నేను F1 అనే ఫోర్స్ అప్లై చేస్తే దానివల్ల ఇక్కడ ప్రెషర్ పెరుగుతుందా లేదా? సో ఇక్కడ ప్రెషర్ ఎంత ఉందో చెప్తారు ఎవరన్నా? ఇది 0.1 అంట. ఇక్కడ ప్రెషర్ ఎంత? ఈ పిస్టన్ లేనప్పుడు P0 ఉండింది. ఈ పిస్టన్ నుండి దాని మీద ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఈ ప్రెషర్ వల్ల ఒక ఫోర్స్ ఉంది. ఓకే, సో 2 ఫోర్సులు ఉన్నాయి ఇక్కడ. F1 అనే ఫోర్స్ ఉంది, పైనుంచి F1 అనే ఫోర్స్ ఉంది, ప్లస్ పైనుంచి P0 × A అట్మాస్ఫిరిక్ ప్రెషర్ వల్ల కూడా కొంత ప్రెస్సింగ్ జరుగుతుంది. ప్రెషర్ అంటేనే దానివల్ల ఫోర్స్ క్రియేట్ అవుతుంది. మనం ఎక్స్టర్నల్గా క్రియేట్ చేసిన ఫోర్స్ F1, అట్మాస్ఫిరిక్ ప్రెషర్ వల్ల క్రియేట్ అయ్యే ఫోర్స్ P0. మరి కింద ప్రెషర్ P1 అనుకుందామా? కింద ప్రెషర్ P1 అనుకుంటే దాని ఏరియా A అనుకుంటే P1 × A అనేది అప్వర్డ్ ఫోర్స్. ఈ రెండు బ్యాలెన్స్ అయితేనే కదా ఇది ఈక్విలిబ్రియం ఉండేది. సో P1 ప్రెషర్ ఎట్ 1 ఇస్ ఈక్వల్ టు ఏని పక్కకు పంపించేయండి, P0 ప్లస్ F1 డివైడెడ్ బై A. ఇక్కడ ఎంత ఫోర్స్ అయితే అప్లై చేస్తామో దానికి ఎంత పిస్టన్ ఏరియా మీద అప్లై చేస్తామో దాని ఏరియాతో డివైడ్ చేయండి. దాని ఏరియాతో డివైడ్ చేస్తే ఈ ఫోర్స్ వల్ల ఎంత ప్రెషర్ క్రియేట్ అవుతుందో తెలిసిపోతుంది. ఆల్రెడీ అట్మాస్ఫిరిక్ ఎక్స్పోజింగ్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఉంది, దాని టాప్ ఆఫ్ దట్ మన ఈ ఫోర్స్ అప్లై చేయడం వల్ల ఎక్స్ట్రా ప్రెషర్ F1 బై A వస్తుంది. ఓకేనా, ఎక్స్ట్రా ప్రెషర్. ఓకే, అంతకుముందు H అనే హైట్ లోపలికి వెళ్ళామనుకోండి, ఇక్కడ ప్రెషర్ ఎంత ఉందో చెప్తారా? ఈ ఫోర్స్ అప్లై చేయకముందు P0 ప్లస్ ρgh ఉండింది. ఈ ప్రెషర్ అప్లై చేసిన తర్వాత ఏమైంది? ఇక్కడ ఎంత ప్రెషర్ క్రియేట్ చేసాం? ఈ ఫోర్స్ వల్ల F1 బై A అనే ప్రెషర్ క్రియేట్ చేసాం. ఇక్కడ ఎంతైతే ప్రెషర్ క్రియేట్ చేసామో అది ట్రావెల్స్ అన్డిమినిష్డ్ టు ఎవ్రీ పాయింట్. అంతకుముందు ఇంత ఉండింది, ఈ ఫోర్స్ వల్ల ఎక్స్ట్రా ప్రెషర్ క్రియేట్ అయ్యి ఆ ప్రెషర్ ప్రతి చోటకి ఈక్వల్గా ట్రాన్స్మిట్ అవుతుంది. ఎంత అవుతుంది? F1 డివైడెడ్ బై A. కరెక్టేనా? సో ప్రతి చోట అంతకుముందు ఎంత ఉందో ఇప్పుడు అంతే, దానికన్నా ఎక్స్ట్రా F1 బై A అనే ప్రెషర్ పెరుగుతుంది అన్నమాట. ఓకేనా, రైట్. మీరు గమనిస్తే మరి ఇక్కడ ప్రెషర్ ఎంత? ఇదే స్టోరీ. అదేవిధంగా ఇది ఏరియా వేరు, ఇక్కడ ఏరియా వేరు. A1 అనుకుందాం, ఈ ఏరియాని A1 అనుకుందాం, ఇక్కడున్న ఏరియాని A1 అనుకుందాం, ఇక్కడున్న ఏరియాని ఈ పిస్టన్ యొక్క ఏరియా A2 అనుకుందాం, ఎందుకంటే ఏరియాస్ డిఫరెంట్ కదా. F1 బై A1. సో అదే స్టోరీ ఇక్కడ ఈ సైడ్ నుంచి అప్లై చేస్తే మనం ఇక్కడ ప్రెషర్ ఇది 0.1 అయిపోయింది, ఇది 0.2 అనుకుందాం. వాట్ ఈస్ ద ప్రెషర్ ఎట్ 0.2? అట్మాస్ఫిరిక్ ప్రెషర్ వల్ల P0, ఈ బయట ఉన్న ప్రెషర్ P0, ఈ P0 వల్ల ఒక ఫోర్స్ అప్లై చేస్తూ ఉంటుంది. దాంట్లో ఈ ఎక్స్ట్రా ఫోర్స్ వల్ల కూడా ప్రెషర్ ఉంటుంది. ఆ ఎక్స్ట్రా ఫోర్స్ వల్ల ప్రెషర్ ఎంత? ఫోర్స్ బై ఏరియా. ఎంత ఏరియా మీద అప్లై చేస్తున్నాం ఫోర్సు? పెద్ద ఏరియా మీద అప్లై చేస్తున్నాం. పెద్ద ఏరియా మీద అప్లై చేయడం వల్ల దానివల్ల క్రియేట్ అయ్యే ప్రెషర్ కొంచెం తక్కువ ఉంటుంది. ఫోర్స్ బై ఏరియాలో ఏరియా ఎక్కువ ఉంటే దానివల్ల క్రియేట్ అయ్యే ప్రెషర్ తక్కువ కదా. ఓకేనా, సో ఇక్కడ ప్రెషర్ ఎంత? P0 ప్లస్ F2 బై A2. ఇక్కడ ప్రెషర్ ఎంత? P0 ప్లస్ F1 బై A1. సపోజ్ నేను దీన్ని ప్రెస్ చేస్తున్నా, ఎలా ప్రెస్ చేస్తున్నా అంటే ఈ రెండింటి లెవెల్స్ మారకుండా చేస్తున్నా. ఈ పక్క నుంచి నేను ప్రెస్ చేస్తున్నా,
ఈ పక్క నుంచి ఇంకొకరు ప్రెస్ చేస్తున్నారు. కానీ ఎలా ప్రెస్ చేస్తున్నాం అంటే ఇద్దరం రెండు సమానమైన లెవెల్స్లో ఉండేలా ప్రెస్ చేస్తున్నాం. రెండు సమానమైన లెవెల్స్లో ఉండేలా ప్రెస్ చేస్తే రెండు సమానమైన లెవెల్స్లో ఉంటే ప్రెషర్ కూడా సేమ్ హారిజాంటల్ లెవెల్లో సేమ్ ఉండాలిగా. సేమ్ హారిజాంటల్ లెవెల్లో ప్రెషర్ కూడా సేమ్ ఉండాలిగా. నేను ఈ పక్క ఫోర్స్ లేదనుకోండి, ఈ పక్క ఫోర్స్ లేకపోతే వాటర్ లిఫ్ట్ అవుతుంటుంది ఇట్లా. ఈ ఎక్స్ట్రా ఫోర్స్ వల్ల ఈ వాటర్ అంతా కూడా ప్రెషర్ ట్రాన్స్మిట్ అవుతుంది అనుకుంటున్నాం కదా. ఆ ప్రెషర్ ట్రాన్స్మిట్ అవ్వడం వల్ల ఏమవుతుంది, వాటర్ ఇలా లిఫ్ట్ పొలిపోయే అవకాశం ఉంది. అలా పొలిపోకుండా మనం ఏం చేస్తున్నాం, ఈ పక్క నుంచి ఇంకో ఫోర్స్ అప్లై చేస్తున్నాం. ఎలా అప్లై చేస్తున్నాం అంటే ఈ రెండు బ్యాలెన్స్ అయితే సేమ్ హారిజాంటల్ లెవెల్లో ఉండేలాగా. సేమ్ హారిజాంటల్ లెవెల్లో ఉంటే సేమ్ హారిజాంటల్ ఉన్న రెండు పాయింట్స్కి, సేమ్ లిక్విడ్లో ఉన్న రెండు పాయింట్స్కి సేమ్ హారిజాంటల్ ఉంటే ప్రెషర్స్ కూడా సేమ్ అవ్వాలిగా. అంటే ప్రెషర్ ఎట్ పాయింట్ 1 షుడ్ బి ఈక్వల్ టు ప్రెషర్ ఎట్ పాయింట్ 2 కదా, అస్యూమింగ్ బోత్ ఆర్ ఎట్ ద సేమ్ హారిజాంటల్ లెవెల్. జరిగితే ప్రెషర్ ఎట్ 1 ఎంత, అంతకుముందు అయితే P0 ఈ పిస్టన్తో F1 అనే ఫోర్స్ వల్ల అప్లై చేయడం వల్ల ఇంత అవుతుంది ప్రెషర్, P0 ప్లస్ F1/A1. ఈ పాయింట్ దగ్గర ప్రెషర్ ఎంత, P0 ప్లస్ F2 డివైడెడ్ బై A2. సో P0 క్యాన్సిల్, P0 క్యాన్సిల్. సో F1/A1 ఈక్వల్ టు F2/A2, F1/A1 ఈక్వల్ టు F2/A2. అంటే ఈ రెండు సేమ్ హారిజాంటల్ లెవెల్లో మెయింటైన్ చేయగలిగితే దీనివల్ల క్రియేట్ అయ్యే ప్రెషర్, దీనివల్ల క్రియేట్ అయ్యే ప్రెషర్ సేమ్ ఉండాలి. అప్పుడే కదా ఈ రెండు పాయింట్స్ వల్ల ప్రెషర్ సేమ్ ఉంటుంది. కానీ డిఫరెంట్ ఫోర్సెస్ వల్ల క్రియేట్ అయిన ప్రెషర్ సేమ్ ఉంటుంది. ఓకే, సో ఇట్ మీన్స్ F1/F2 is equal to F1/F2 equal to A1/A2. సో ఈ ఫోర్సెస్ రేషియో ఎంత ఉంటుందంటే ఈ ఏరియాస్ రేషియో ఎంత ఉందో అంత రేషియోనే ఫోర్సెస్ అప్లై చేస్తేనే అవి బ్యాలెన్స్ అవుతాయి అనమాట. విషయం అర్థం చేసుకోండి జాగ్రత్తగా. సపోజ్ ఈ ఏరియాస్ రేషియోస్ 1:100 అనుకుందాం. ఇక్కడ చిన్న ఏరియా, అక్కడ పెద్ద ఏరియా. ఇక్కడ రేషియోతో ఇక్కడ ఏరియాతో పోలిస్తే ఇక్కడ ఏరియా 100 టైమ్స్ ఎక్కువ ఉందనుకోండి. ఇక్కడ ఏరియాతో పోలిస్తే ఇక్కడ ఏరియా 100 టైమ్స్ ఎక్కువ ఉందనుకోండి. ఏరియా 2 100 టైమ్స్ ఏరియా 1 కన్నా ఎక్కువ. అంటే ఫోర్స్ 2 ఎంత ఉండాలి, 100 టైమ్స్ ఎక్కువ ఫోర్స్ని బ్యాలెన్స్ చేయొచ్చు. అంటే చిన్న ఫోర్స్తో చాలా పెద్ద ఫోర్స్ని మనం బ్యాలెన్స్ చేయొచ్చు. ట్యూబ్స్ యొక్క సైజులు మార్చేస్తే ఇటుపక్క థిన్ ట్యూబ్, అటుపక్క థిక్ ట్యూబ్ పెట్టేస్తే అటుపక్క చాలా హెవీ ఆబ్జెక్ట్ని ఈ పక్క తక్కువ 100 టైమ్స్ తక్కువ ఫోర్స్తోనే మనం బ్యాలెన్స్ చేసేయచ్చు. ఓకే, ఇదే కాన్సెప్ట్ మనకు చాలా చోట్ల హెవీ వాటిని లిఫ్ట్ చేయడానికి వాడుతుంటారు అనమాట. ఈవెన్ మన బ్రేక్స్లో కూడా, మన యాక్చువల్లీ బ్రేక్ని చేత్తో అప్లై చేయాలనుకోండి. ఐ మీన్ చేత్తో అంటే బ్రేక్ని నొక్కడం కాదు, కార్ని ఆపాలంటే, కార్ టైర్ని ఆపాలంటే మనం ఎంత ఫోర్స్ అప్లై చేయాలి. కానీ బ్రేక్ని మనం స్మూత్గా అలా ఏదో చాలా టచ్ చేసినట్టు ఉంటుంది బ్రేక్, మనకు చాలా సింపుల్గా అట్లా అంటే ఆగిపోతుంటుంది. మరి అంత తక్కువ ఫోర్స్ అప్లై చేసి అంత ఫాస్ట్గా మూవ్ అవుతున్న కార్ని ఎట్లా ఆపగలుగుతున్నాం? మనం తక్కువ ఫోర్స్ అప్లై చేస్తాం కదా, కానీ అక్కడికి ఎక్కువ ఫోర్స్గా ట్రాన్స్మిట్ అవుతుందిగా. ఎలా ఇట్లా ఈ కాన్సెప్ట్ అనుకోవచ్చు. మనం బ్రేక్ అప్లై చేస్తాం కదా, సరే అక్కడ థిన్ ట్యూబ్ లాంటిది ఏదో ఉంటుంది. మనం అప్లై చేసే ఫోర్స్ 10 న్యూటన్లు అయినా అక్కడ బ్రేక్ మీద అప్లై అయ్యే టైంకి ఆ ఏరియాని కనుక 100 టైమ్స్ పెంచగలిగితే మనం 10 న్యూటన్లు అప్లై అయినా అది 100 న్యూటన్స్ అవుతుంది, 100 టైమ్స్ పెద్ద ఫోర్స్ అవుతుంది. మనం తక్కువ ఫోర్స్ అప్లై చేసినా అది 100 టైమ్స్ పెంచడం వల్ల అది సిగ్నిఫికెంట్ ఫోర్స్ అయిపోతుంది. సో ఇదే కాన్సెప్ట్. సపోజ్ మనకు ఒక్కోసారి ఐ థింక్ మన సర్వీసింగ్కి వెళ్తాం మనం. ఐ డోంట్ నో అక్కడ ఎగ్జాక్ట్గా హైడ్రాలిక్ వాడతారో లేదో తెలియదు నాకు, బట్ జనరల్గా మనం హైడ్రాలిక్ వాడచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేద్దాం. దీని మీద ఒక కార్ని పెడదాం. ఒక కారు. ఈ కార్ యొక్క మాస్ ఒక 1000 కేజీలు అనుకుందాం. ఓకేనా, 1000 కేజీలు. 1000 కేజీలు అంటే కార్ యొక్క వెయిట్, వాట్ ఇస్ ద వెయిట్ ఆఫ్ ద కార్, mg, విచ్ ఇస్ ఈక్వల్ టు 10,000 న్యూటన్స్. 10,000 న్యూటన్స్. ఓకేనా, సో ఇదంతా లిక్విడ్. ఓకే, ఇదంతా లిక్విడ్. ఓకే, నేనేం చేస్తున్నానంటే ఈ కార్ని నేను లిఫ్ట్ చేయడం కోసం ఏం చేస్తానంటే ఒక ప్లాట్ఫామ్ మీద ప్లేస్ చేస్తాను. ఒక ప్లాట్ఫామ్ మీద ప్లేస్ చేసి ఇక్కడ ఇంకో పిస్టన్ పెట్టి ఈ పక్క నుంచి నేను ప్రెస్ చేస్తున్నాను. సపోజ్ ఈ ఏరియాతో పోలిస్తే ఈ ఏరియా చాలా పెద్దది. సపోజ్ A2 డివైడెడ్ బై A1 ఈజ్ 100. ఈ ఏరియాతో పోలిస్తే కారు పెట్టిన ప్లాట్ఫామ్ యొక్క ఏరియా 100 టైమ్స్ ఎక్కువ. ఓకేనా, ఇది 100 టైమ్స్ ఎక్కువ కాబట్టి నేను ఇక్కడ అప్లై చేసే ఫోర్స్ F1 డివైడెడ్ బై A1 షుడ్ మ్యాచ్ F2 డివైడెడ్ బై A2. కరెక్టేనా? అక్కడ F2 ఎంత క్రియేట్ అవుతుంది, F2 వచ్చేసి 10,000 న్యూటన్స్ డివైడెడ్ బై ఏరియా 2.
F1 తెలియదు, మనం కనుక్కోవాలి. F1 is equal to A1/A2 into 10,000. చూడండి ఇక్కడ A1 నా పక్కకు పంపించా. సో A2/A1 ఎంత 100, ఆర్ ఎల్స్ A2/A1 100. సో 10,000 ఈ A1 కిందికి తీసుకొస్తే A2/A1 అవుతుంది, వచ్చేసి 100. 2 సున్నాలు క్యాన్సిల్ చేస్తే ఎంత అప్లై చేయాలి ఫోర్స్ ఇక్కడ? 100 న్యూటన్స్. 100 న్యూటన్స్ అంటే ఏంటి తెలుసా? 10 కేజీల బరువు. 10 కేజీల మాస్ని 10 కేజీల మాస్కి ఉండే వెయిట్ ఎంత? 100 న్యూటన్స్ కదా. అంటే 1000 కేజీల కార్ని జస్ట్ నేను 10 కేజీల బరువు మనం మోయగలుగుతాం కదా ఈజీగా చేత్తో. అంత బరువుని ఇక్కడ పెడితే ఆ కార్ సరదాగా లిఫ్ట్ అయిపోతూ ఉంటుంది. ఓకేనా? సో 10 కేజీల బరువుతో మనం దాన్ని బ్యాలెన్స్ చేయొచ్చు. జస్ట్ 10 కేజీస్ అంటే మన చేతి కరెక్ట్గా ఒత్తితే చాలు, ఆ కార్ పైకి లేస్తూ ఉంటుంది. సో అట్లా పాస్కల్స్ లాని యూజ్ చేసి ఒక చోట తక్కువ ఫోర్స్తో తక్కువ ఏరియా మీద తక్కువ ఫోర్స్ అప్లై చేసి ఎక్కువ ఫోర్స్తో ఎక్కువ ఏరియా మీద క్రియేట్ చేసే ప్రెషరు మనం తక్కువ ఫోర్స్తో తక్కువ ఏరియా మీద కూడా అదే ప్రెషర్ని క్రియేట్ చేయొచ్చు. సో అలా ప్రెషర్ క్రియేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ ఎక్కువ బరువు ఉన్న దాన్ని కూడా మనం లిఫ్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇది స్టోరీ, ఇది ప్రాక్టికల్ అప్లికేషన్ కూడా. రైట్, దాని అప్లికేషన్ రిలేటెడ్ క్వశ్చన్ చూద్దాం. నెక్ అండ్ బాటమ్ ఆఫ్ ఎ బాటిల్ ఆర్ 4 centimeters and 12 centimeters in radius respectively. If the cork అంటే జస్ట్ మూత లాంటిది అనుకోవచ్చు, is pressed with a force 10 newtons in the neck of the bottle. బాటిల్ ఇలా ఉంది. ఓకే, కార్క్ అంటే మధ్యలో పెడతాం కదా, ఇట్లా లోపలికి ప్రెస్ చేసే మూత ఉంటుంది. సో దాన్ని మనం కార్క్ అంటాం అనమాట. దీన్ని కార్క్ అంటాం. దాని షేప్ ఎలానే ఉండొచ్చు, బట్ లోపల ప్రెస్ చేస్తాం కార్క్ని. సో నెక్ అండ్ బాటిల్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 12 centimeters. దీని బేస్ వచ్చి 12 centimeters ఉందంట. ఓకే, ఈ ఏరియా వచ్చేసి 4 centimeters ఉందంట. ఇది 4 centimeters ఉందంట. ఓకే, ఈజ్ ప్రెస్డ్ విత్ ఫోర్స్ 10 newtons in the neck of the bottle, then find out the force exerted on the bottom of the bottle. ఇప్పుడు లోపల ఏరియా ఉండుండొచ్చు, బట్ మనం ఇక్కడ ప్రెస్ చేస్తున్నాం. మనం ఇక్కడ ప్రెస్ చేయడం వల్ల లోపల గాలి ఉందనుకోండి, గాలి ఉంటే ఏమవుతుంది? ప్రెషర్ పెద్ద మారదు, బాటిల్ మొత్తం సేమ్ ప్రెషరే ఉంటుంది. లిక్విడ్ కనుకైతే ప్రెషర్ పాయింట్కి మారిపోద్ది వర్టికల్కి వెళ్తే. ఎయిర్ యొక్క డెన్సిటీ తక్కువ కాబట్టి బాటిల్ మొత్తం ఆల్మోస్ట్ సేమ్ డెన్సిటీనే ఉంటుంది, మనకు సేమ్ ప్రెషరే ఉంటుంది. ఎయిర్ ఉంటే మాత్రం ప్రెషర్ ఆల్మోస్ట్ అన్ని చోట్ల సేమ్ ప్రెషర్ ఉంటుంది. సో హైట్తో ప్రెషర్ పెద్దగా మారదు గ్యాస్ ఉంటే. అది లిక్విడ్ కనుక ఉంటే లిక్విడ్ యొక్క డెన్సిటీ చాలా ఎక్కువ కాబట్టి పాయింట్కి ప్రెషర్ మారుతుంది. సో ఈ కార్క్తో ప్రెస్ చేయలేదనుకోండి, ఈ కార్క్తో ప్రెస్ చేయకపోతే ఏమవుతుంది? అన్ని చోట్ల ప్రెషర్ సేమ్ ఉంటుంది. కానీ కార్క్తో ప్రెస్ చేయడం వల్ల ఎంత ఫోర్స్ అప్లై చేస్తాం మనం? 10 newtons అప్లై చేస్తాం. ఇక్కడ 10 newtons ఫోర్స్ అప్లై చేస్తాం. సో వాట్ ఈస్ ద ప్రెషర్ క్రియేటెడ్ ఎట్ పాయింట్? దిస్ ఇస్ పాయింట్ 1, దిస్ ఇస్ పాయింట్ 2. బేసికలీ ప్రెషర్ ఎట్ 1 ఈజ్ ఈక్వల్ టు ప్రెషర్ ఎట్ 2. ఎప్పుడు కార్క్తో ప్రెస్ చేయకముందు అయితే అట్మాస్ఫిరిక్ ప్రెషర్. దిస్ ఈజ్ ఈక్వల్ టు అట్మాస్ఫిరిక్ ప్రెషర్ బిఫోర్ pressing it with force, with 10 newtons, before pressing with 10 newtons. Okay, ఇంత ప్రెషర్ ఉంది బిఫోర్ ప్రెసింగ్. సో ఆఫ్టర్ ప్రెసింగ్ ఏమవుతుంది? P1 ఈక్వల్ టు P2నే, కాకపోతే ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు P0. ప్రెస్ చేసిన తర్వాత ఏమవుతుంది? ప్రెషర్ పెరిగిపోతుంది. సో ఆఫ్టర్ ప్రెసింగ్ విత్ 10 newtons. ఓకేనా? సో P1 ఎంత? P1 ఇక్కడ ప్రెషర్ ఎంత? ఫోర్స్ బై ఏరియా, F1/A1 ఇస్ ఈక్వల్ టు F2/A2. సో ఫస్ట్ ఫోర్స్ ఎంత అప్లై చేస్తున్నాం? 10 newtons అప్లై చేస్తున్నాం. అక్కడ ఏరియా ఎంత ఉంది? 4 centimeter square ఉంది. 4 centimeter. రేడియస్ ఇచ్చింది. ఓకే, రేడియస్ ఇచ్చారమ్మా. రేడియస్ వచ్చేసి 10 centimeters అంట, 12 centimeters. ఓకే, కానీ మనం ఏరియాస్తో కదా డీల్ చేయాల్సింది. సో రేడియస్ ఎంత ఉంటే ఏరియా ఎంత అవుతుంది? πr² అవుతుంది. π × r². r వచ్చేసి 4 centimeter whole square. నేను యూనిట్స్ ఏం మార్చట్లేదు. సో F2 డివైడెడ్ బై πr². r వచ్చేసి 12 centimeter square. యూనిట్స్ ఎందుకు మార్చట్లేదు? సో అక్కడ సేమ్ యూనిట్స్ పెడితే క్యాన్సిల్ అయిపోతాయి. ఎలాగో సెంటీమీటర్ స్క్వేర్ క్యాన్సిల్. సో యూనిట్స్ మార్చాల్సిన అవసరం లేదు. కావాలంటే మీరు మార్చి కూడా చేసుకోండి. F2 ఈజ్ ఈక్వల్, ఈ పై కూడా క్యాన్సిల్. ఈ 12² ఆ పక్కకి వెళ్తే 10 ఉంది ఈ పక్క, ఈ 12 ఆ పక్కకి వెళ్తే 12 డివైడెడ్ బై 4 హోల్ స్క్వేర్ అవుతుంది. సో 12/4 is 3, 3² is 9, 9 10s are 90 newtons.
19 న్యూటన్స్. ఇక్కడ ఎగ్జర్ట్ చేసే ఫోర్సు 10 న్యూటన్స్ అయితే అదే ఫోర్సు ఇక్కడికి వెళ్ళే కొద్దీ 19 న్యూటన్స్గా మారుతుంది. ఎందుకంటే ఏరియా పెద్దది కదా. ఇక్కడ ఎంత ప్రెషర్ క్రియేట్ అవుతుందో ఇక్కడ కూడా అంతే ప్రెషర్ క్రియేట్ అవుతుంది. ఎయిర్ కదా, వాటర్ కాదు. వాటర్ అయితే డెప్త్తో ప్రెషర్ చాలా మారుతుంది. ఎయిర్ కాబట్టి పెద్ద మారదు. సో కాబట్టి ఇక్కడ ప్రెషర్ సేమ్ అనుకుంటున్నాం. ప్రెషర్ సేమే కానీ ఏరియా ఎక్కువ కాబట్టి ప్రెషర్ ఇంటూ ఏరియా, ఫోర్స్ ఈక్వల్ టు ప్రెషర్ ఇంటూ ఏరియా. ఏరియా ఎక్కువ కాబట్టి ఫోర్స్ కూడా ఎక్కువ ఉంది ఇక్కడ. ఓకేనా? ఓకే, అది విషయం. నెక్స్ట్ బయాన్సీ ఫోర్స్ చూద్దాం. Right. So buoyancy or buoyant force. If a body is partially or fully immersed in a fluid, ఏదైనా ఫ్లూయిడ్ అంటే ఎయిర్ అవ్వచ్చు, లిక్విడ్ అవ్వచ్చు, ఏదైనా పర్లేదు, గ్యాస్ అవ్వచ్చు, లిక్విడ్ అవ్వచ్చు, ఏదైనా సరే దేంట్లో అయినా బయాన్సీ ఫోర్స్ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. కాకపోతే లిక్విడ్స్లో ఎక్కువ ఉంటుంది బయాన్సీ ఫోర్స్, సిగ్నిఫికెంట్గా కనిపిస్తుంది. మన గ్యాసెస్లో బయాన్సీ ఫోర్స్ పెద్ద సిగ్నిఫికెంట్గా అనిపించదు, ఎందుకంటే డెన్సిటీ చాలా తక్కువ కాబట్టి. ఓకే, సో ఇఫ్ బాడీ ఈస్ పార్షియల్లీ ఆర్ ఫుల్లీ ఇమర్స్డ్ ఇన్ లిక్విడ్, ఇట్ ఎక్స్పీరియన్స్డ్ అన్ అప్వర్డ్ థ్రస్ట్ డ్యూ టు ద ఫ్లూయిడ్ సరౌండింగ్ ఇట్. ఒక బాడీని మనం వాటర్లో కానీ ఏదైనా ఫ్లూయిడ్లో ఇమ్మర్స్ చేస్తే అది ఫుల్గా కంప్లీట్గా ముంచేసిన, పార్షియల్గా ముంచిన, తేలుతూ ఉన్న ఇలాంటి సిచ్యువేషన్స్లో అంతా కూడా ఒక కైండ్ ఆఫ్ అప్వర్డ్ ఫోర్స్ వస్తుంటుంది. అప్వర్డ్ ఫోర్స్ లేకపోతే అది ఎందుకు తేలుతుంది చెప్పండి? గ్రావిటీ వల్ల లోపలికి వెళ్ళిపోవాలి కదా. కానీ అప్వర్డ్ ఫోర్స్ ఏదో ఉంది, ఆ ఫోర్స్ వల్లనే ఈ బోట్ తేలడం అవ్వచ్చు, షిప్పులు తేలడం అవ్వచ్చు, మనం ఒక కర్ర వేస్తే వాటర్లో తేలడం అవ్వచ్చు. ఇవన్నీ ఎందుకు తేలుతున్నాయి? మునిగిపోకుండా సమ్ అప్వర్డ్ ఫోర్స్ ఉంది. ఓన్లీ గ్రావిటీ ఉంటే అది లోపలికి వెళ్ళిపోయి ఉండాలి. మన వాటర్లో వేస్తే వాటర్ బాటమ్కి వెళ్ళిపోవాలి. కానీ అన్నీ వెళ్ళట్లా. కొన్ని వెళ్తున్నాయి, ఐరన్ ఇట్లా హెవీగా ఉన్న వేస్తే వెళ్తున్నాయి. కానీ కొంచెం డెన్సిటీ తక్కువ ఉన్న మెటీరియల్స్ ఏమన్నా వేస్తే అవి తేలుతున్నాయంటే గ్రావిటీ వల్ల కిందికి వెళ్ళాలి, కానీ కిందికి వెళ్ళకుండా తేలుతున్నాయంటే మీనింగ్ సమ్ కైండ్ ఆఫ్ అప్వర్డ్ ఫోర్స్ ఉంది. ఆ అప్వర్డ్ ఫోర్స్ ఏదైతే ఉందో దాన్నే మనం బయాన్ట్ ఫోర్స్ అంటున్నాం. ఆ కాన్సెప్ట్ని మనం బయాన్సీ అంటున్నాం. ఆ ఫోర్స్ ఏదైతే ఉందో అప్వర్డ్ ఫోర్సు దాన్ని మనం బయాన్ట్ ఫోర్స్ అంటున్నాం, లేదంటే ఫోర్స్ ఆఫ్ అప్ థ్రస్ట్ అని కూడా పిలవచ్చు. అప్ థ్రస్ట్ ఆర్ ఫోర్స్ ఆఫ్ అప్ థ్రస్ట్ అని పిలవచ్చు, లేదంటే బయాన్ట్ ఫోర్స్ అని కూడా పిలవచ్చు. వర్ష ప్రాబ్లమ్స్ ఎందుకు రావమ్మా? సిలబస్లో లేదా? బయాన్సీ ఉంది కదా. మధు కావ్య కేఆర్డి మ్యామ్ వేదాంత్ తెలుగు ఛానల్లో తీసుకుంటున్నారమ్మా మేడం. ఇక్కడ కూడా అప్పుడప్పుడు తీసుకుంటారు, బట్ ఎక్కువగా క్లాసెస్ నేను తీసుకుంటాను ఇక్కడ. బయాన్సీ ఉంది కదమ్మా. It is part of the syllabus. Okay. ఉందమ్మా సిలబస్లో బయాన్సీ. కాకపోతే మీకు నీట్ లెవెల్కి పెద్ద విపరీతమైన క్వశ్చన్స్ అడగరు. ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. జేఈ లెవెల్కి అయితే ఇంకా బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. బట్ నీట్ లెవెల్కి ఇది సరిపోతుంది, నేను చెప్పేదంతా సరిపోతుంది. ఓకే రైట్, అర్థమవుతుందనుకుంటా. బయాన్సీ ఫోర్స్ అంటే ఒక వాటర్లో ఆరల్స్ ఏదన్నా లిక్విడ్లో మనం ఏదన్నా విసిరేస్తే, ఆరల్స్ కర్ర అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, విసిరేస్తే అది ఫ్లోట్ అవుతుంది. అవునా? కొన్ని మునిగిపోతాయి, కొన్ని ఫ్లోట్ అవుతుంటాయి. సో దీని మీద మనకు తెలుసు ఫోర్స్ ఎంజీ అనే ఫోర్స్ ఎలాగో ఉంటుంది.
ఓకే, సో ఎంజీ అనే ఫోర్స్ వల్ల బాటమ్కి వెళ్ళిపోవాలి కదా, వెళ్ళట్లేదు అంటే అప్వర్డ్ ఫోర్స్ ఏదో ఉంది. ఆ ఫోర్స్ని మనం ఫోర్స్ ఆఫ్ బయాన్సీ అని పిలుస్తున్నాం. ఓకేనా. సో ఇది ఇలా ఉన్నిందంటే ఈక్విలిబ్రియం ఉన్నట్టు, అంటే బయాన్సీ ఫోర్స్ ఏదైతే ఉందో దీని వెయిట్ని బ్యాలెన్స్ చేస్తుంది, ఈ వెయిట్ని బ్యాలెన్స్ చేస్తుంది. బయాన్సీ ఫోర్స్ ఏదైతుందో ఆ వెయిట్ని బ్యాలెన్స్ చేస్తుంది, అందువల్ల ఈక్విలిబ్రియం ఉంది. ఓకేనా, రైట్, విషయం అది. సో బయాన్సీ అంటే అర్థమైంది అనుకుంటా కదా. సో ఇప్పుడు ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ నేర్చుకుందాం. ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ ఏం లేదు, ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన విషయం ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ లా చెప్పుకుంటున్నాం. సో ఇట్ స్టేట్స్ దట్ అప్వర్డ్ బయాన్సీ ఫోర్స్, ఇంతకుముందు బయాన్సీ ఫోర్స్ అనేది ఉంటుంది అని అర్థం చేసుకున్నాం. అసలు బయాన్సీ ఫోర్స్ అంటే ఏంటో అర్థం చేసుకున్నాం. ఏంటి, అదర్స్ కైండ్ ఆఫ్ అప్వర్డ్ ఫోర్స్, దానివల్లే ఆబ్జెక్ట్స్ ఏవైనా ఫ్లోట్ అవుతున్నాయి. ఓకే, ఒక ఐరన్ ఉంది, గాల్లో విసిరేసాం, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఓకే, అదే ఐరన్ మెటీరియల్ ఒక క్రికెట్ బాల్ ఉంది, విసిరేసాం, చాలా ఫాస్ట్గా వెళ్తుంది. అదే క్రికెట్ బాల్ వాటర్లో విసిరేయండి, అంత ఫాస్ట్గా వెళ్ళలేదు. ఓకే, అంటే ఏదో అప్వర్డ్ ఫోర్స్, ఏదో అపోజింగ్ ఫోర్స్ స్ట్రాంగ్ ఉంది, అందువల్ల వెళ్ళలేకపోతుంది. ఆ అపోజింగ్ ఫోర్సే ఓకే మనం బయాన్సీ ఫోర్స్ అని చెప్పొచ్చు. సో దాంతోపాటు విస్కస్ ఫోర్స్ అని ఇంకో ఫోర్స్ కూడా ఉంటుంది, బట్ మెయిన్ ఫోర్స్ అయితే మనకు బయాన్సీ ఫోర్స్. రైట్, విస్కాసిటీ గురించి కూడా మనం నెక్స్ట్ ఇంకొక సెషన్ తీసుకుంటాను. విస్కాసిటీ ఒక కాన్సెప్ట్, రెండోది వచ్చేసి సర్ఫేస్ టెన్షన్. ఈ రెండింటికి సంబంధించి ఇంకో సెషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ సెషన్లో మనం చేయలేం, నా ప్లాన్ కూడా ఈ సెషన్లో చేయాలని కాదు. ఈ సెషన్లో ఓన్లీ ఫ్లూయిడ్ స్టాటిక్స్ అండ్ డైనమిక్స్ అనుకున్నాను. సో నెక్స్ట్ సెషన్లో విస్కాసిటీ అండ్ సర్ఫేస్ టెన్షన్ కవర్ చేస్తాను. రైట్, ఇట్ స్టేట్స్ దట్ ఈ బయాన్సీ ఫోర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ చెప్తుంది అన్నమాట. ఏం చెప్తుంది, ఇట్ స్టేట్స్ దట్ అప్వర్డ్ ఫోర్స్ ఆన్ ఎ బాడీ ఈజ్ పార్షియలీ టోటలీ ఇమ్మర్స్డ్ ఇన్ ఎ ఫ్లూయిడ్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ ద ఫ్లూయిడ్ డిస్ప్లేస్డ్. అర్థం చేసుకోండి, చాలా సింపుల్ పాయింట్. ఈ బయాన్సీ ఫోర్స్, దీని మీద ఒక బయాన్సీ ఫోర్స్ ఉంటుందిగా, ఆ బయాన్సీ ఫోర్స్ ఎంత ఉంటుందంటే ఎంత లిక్విడ్ డిస్ప్లేస్ అయిందో ఆ లిక్విడ్ డిస్ప్లేస్ అయిన లిక్విడ్ యొక్క వెయిట్ ఉంది చూసారా, అంత ఫోర్స్ ఉంటుందంట పైకి. దాన్ని ప్రూవ్ కూడా చేయొచ్చు, మనం చాలా ఈజీగా ప్రూవ్ కూడా చేయొచ్చు. ఓకే, సో కావాలంటే మనం ప్రూవ్ కూడా చేద్దాం. సో పైనుంచి ప్రెషర్ P1, పైన P1 అనే ప్రెషర్ ఉంది అనుకుందాం, కింద ప్రెషర్ P2 అనుకుందాం. దానివల్ల వచ్చే ఫోర్స్ P2 ఇంటూ ఏ, కనిపిస్తుంది కదా బొమ్మ, దానివల్ల వచ్చే ఫోర్స్ P2 ఇంటూ ఏ, పైనుంచి వచ్చే ప్రెషర్ P1 ఇంటూ ఏ. ఓకే, సో ఇక్కడ దీని యొక్క మాస్ ఏదైతే ఉందో, దీని యొక్క మాస్ వల్ల వచ్చే ఫోర్స్ ఏదైతే ఉందో అది mg. ఇది ఈక్విలిబ్రియం ఉంది అనుకుంటే ఈ రెండు ఫోర్సెస్ బ్యాలెన్స్ చేయాలి. మనం ఇట్లాంటి డెరివేషన్స్ చాలా చేసాం మనం. పైకి ఉన్న ఫోర్స్ ఎంత F2, కిందికి ఉన్న ఫోర్స్ ఎంత F1, ప్లస్ కిందికి ఇంకో ఫోర్స్ ఉంది mg. ఇవి బ్యాలెన్స్ చేసుకుంటున్నాయి, అవునా. సో F2 ఎంత, P2 ఇంటూ ఏ, F1 వచ్చి P1 ఇంటూ ఏ, ప్లస్ mg వచ్చి రో ఇంటూ డెన్సిటీ ఆఫ్ దట్ మెటీరియల్. ఓకే, ఓకే, సో డెన్సిటీ ఆఫ్ దట్ మెటీరియల్ ఇంటూ వాల్యూమ్ ఇస్ ఏరియా. ఈ ఏరియా ఏదైతుందో అది ఏ అనుకుందాం, ఇంటూ ఈ హైట్ ఏదైతుందో దాన్ని ఎల్ అనుకోండి. ఇక్కడ ఎల్ తీసుకున్నారు వాళ్ళు, ఎల్ అని తీసుకుని పర్వాలేదు. సో ఈ మాస్ని నేను ఇలా రాశాను, డెన్సిటీ ఆఫ్ ది సాలిడ్ రో ఇంటూ ఏరియా ఇంటూ లెంత్ అనేది వాల్యూమ్ ఇంటూ జీ. సో P2 మైనస్ P1 ఇంటూ ఏ అన్ని చోట్ల క్యాన్సిల్ చేసేయచ్చు మనం, ఇస్ ఈక్వల్ టు రో ఇంటూ ఎల్ ఇంటూ జీ. సో P2 మైనస్ P1 ఏంటంటే ప్రెషర్ డిఫరెన్స్. P2 అంటే ఇక్కడ ప్రెషరు, P1 అంటే ఇక్కడ ప్రెషరు. ప్రెషర్ డిఫరెన్స్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ రో జీహెచ్. బట్ డెన్సిటీ ఆఫ్ ద లిక్విడ్ ఏమి ఇచ్చాం మనం ఇక్కడ, సిగ్మా ఇచ్చాం. సిగ్మా ఇచ్చాం. రో జీహెచ్ బదులు రో ఆల్రెడీ నేను వాడే సాలిడ్కి, ఆల్వేస్ రో ఎస్ అని రాస్తాను. ఓకే, సో మనకు రో అలవాటు కాబట్టి రోనే తీసుకున్నాం, లిక్విడ్కి రోనే అలవాటు కాబట్టి రో తీసుకున్నాం. ఇక్కడ సాలిడ్కి రో ఎస్ అని తీసుకున్నాను. ఓకేనా. సో ప్రెషర్ డిఫరెన్స్ ఈక్వల్ టు రో జీహెచ్, రో ఆఫ్ వాటర్ ఆర్ రో ఆఫ్ లిక్విడ్ ఇంటూ జీ ఇంటూ హెచ్. హైట్ అంతా ఇక్కడ లెంత్ ఎల్. సో రో ఎస్ ఇంటూ ఎల్ ఇంటూ జీ. ఓకేనా. ఓకే, సో ఇక్కడ ఈ ఏరియా క్యాన్సిల్ చేయకుండా ఉంటే బాగుండేదేమో. ఓకే, ఏరియాతో మల్టిప్లై చేస్తాను నేను మల్టిప్లై చేస్తున్నా జస్ట్ కన్వీనియన్స్ కోసం. ఏరియాతో మల్టిప్లై చేస్తున్నా రెండు సైడ్లు. ఏరియాతో మల్టిప్లై చేస్తే ఇది వాల్యూమ్ అయిపోతుందిగా, వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ ఈజ్ మాసేగా,
అంటే ఇది ఎంజీ, ఈ పార్ట్ ఏదైతుందో అది ఎంజీ అమ్మ, అది యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేస్తున్నాయి. ఇక్కడ ఈ పార్ట్ ఏదైతుందో అది ఎంజీ, మనం రాసుకున్నాం స్టార్టింగ్లో. ఈ ఎంజీ ఫోర్సుని ఎవరు బ్యాలెన్స్ చేస్తున్నారు? ఇది బ్యాలెన్స్ చేస్తుంది. రో ఇంటూ ఏరియా ఇంటూ లెంత్ అంటే ఎంత? వాల్యూమ్ ఆఫ్ దిస్ ఆబ్జెక్ట్ ఇంటూ జీ. సో రో అంటే డెన్సిటీ ఆఫ్ వాటర్, వి అంటే వాల్యూమ్ ఆఫ్ దిస్ సాలిడ్. సో రో ఇంటూ వాల్యూమ్ అంటే ఏంటంటే ఈ వాల్యూమ్లో వాటర్ ఎంత పడుతుంది, ఈ సాలిడ్ యొక్క వాల్యూమ్లో ఎంత వాటర్ పడుతుందో అంత వాల్యూమేగా ఇది. ఆ వాల్యూమ్లో ఈ వాటర్ కనుక మనం ఫిల్ చేస్తే, ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ వెయిట్ ఆఫ్ లిక్విడ్ డిస్ప్లేస్డ్. ఈ ఎంజీని ఒకవేళ ఇది ఈక్విలిబ్రియంలో ఉంటే దీని మీద వచ్చే అప్వర్డ్ ఫోర్స్ ఎంత ఉంటుందంటే, ఇది ఈక్విలిబ్రియంలో ఉంటే ఎంజీ అనే ఫోర్స్ని అప్వర్డ్ ఫోర్స్ బ్యాలెన్స్ చేయాలి. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ అప్వర్డ్ ఫోర్స్ ఏదో కొత్త ఫోర్స్ ఏం కాదమ్మా, మనం ఇప్పటిదాకా నేర్చుకున్నది అయితే కాదు. మనం నేర్చుకున్నది ఏంటి అంటే దీని హైట్ వల్ల ఇక్కడికి ప్రెషర్ డిఫరెన్స్ వస్తుందిగా. ఇక్కడ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, అక్కడ ప్రెషర్ తక్కువ ఉంటుంది. ఈ ప్రెషర్ డిఫరెన్స్ వల్ల కింద ఎక్కువ ప్రెషర్ వల్ల కింద ఒక ఫోర్స్ వస్తుంది, పైన వచ్చే ఫోర్స్ కన్నా కింద ఎక్కువ వచ్చే ఫోర్స్ డామినేట్ చేస్తుంది. ఈ ప్రెషర్ డిఫరెన్స్ వల్ల వచ్చే ఫోర్స్ ఏదైతే ఉందో దాన్నే మనం బయాన్సీ ఫోర్స్ అంటాం. సింపుల్గా మాట్లాడంటే ప్రెషర్ డిఫరెన్స్ వల్ల వచ్చే ఫోర్సే బయాన్సీ ఫోర్స్. డెప్త్కి వెళ్ళే కొద్దీ ప్రెషర్ పెరుగుతుందిగా, అంటే ఫోర్స్ కూడా పెరుగుతుందిగా. సో ఇక్కడతో పోలిస్తే ఇక్కడ ప్రెషర్ ఎక్కువ ఉంది, ఇక్కడతో పోలిస్తే ఇక్కడ ఫోర్స్ ఎక్కువ ఉంది. సో పై ఫోర్స్ కన్నా కింద ఫోర్స్ ఎక్కువ ఉంది. ఆ ప్రెషర్ డిఫరెన్స్ వల్ల వచ్చి క్రియేటెడ్ ఫోర్స్ ఏదైతుందో దాన్నే మనం బయాన్సీ ఫోర్స్ అంటున్నాం. ఓకే, సో ఈ బయాన్సీ ఫోర్స్ ఏదైతే ఉందో అది డెఫినెట్గా ఈ ఆబ్జెక్ట్ యొక్క హైట్ డిఫరెన్స్ మీద డిపెండ్ అవుతుంది కదా, ఆ ఏరియా మీద కూడా డిపెండ్ అవుతుంది కదా. సో వెయిట్ ఆఫ్ ద లిక్విడ్ డిస్ప్లేస్డ్ ఏదైతే ఉందో, అంటే ఈ వాల్యూమ్ ఎంత లిక్విడ్ పడుతుందో దాని వెయిట్ ఎంతో అంత ఫోర్స్ ఇది పైకి అప్లై చేస్తుంది. అది ఒరిజినల్ సాలిడ్ యొక్క వెయిట్తో కనుక బ్యాలెన్స్ చేస్తే అది ఈక్విలిబ్రియంలోకి వచ్చేస్తుంది. లేదు ఈ సాలిడ్ ఇది హాలోగా ఉందనుకోండి, ఈ రెండు బ్యాలెన్స్ అవ్వవు. అప్పుడు ఏం చేస్తుంది, పైకి వచ్చే ఫోర్స్ ఎప్పుడు కూడా ఎక్కువగా ఉంటుంది. సో పైకి వచ్చే ఫోర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇది మునగదు, తేలుతుంది. ఓకేనా, నేను ఈక్విలిబ్రియం కండిషన్ తీసుకొని చేశా. ఎప్పుడైతే జస్ట్ మునిగి అలానే ఉంటుందో అలాంటి కేసులో చేశాను. ఓకే, సో దీని మీద వచ్చే ఫోర్స్ ఏదైతే ఉందో అది ఇంకొక స్లైడ్ తీసుకుంటాను. ఇక్కడ ప్రెషర్ P1, ఇక్కడ ప్రెషర్ P2, ఇక్కడ ప్రెషర్ P1. ఓకేనా, సో ఇక్కడ వచ్చే ఫోర్స్ ఏదైతే ఉందో అది F1, ఇక్కడ వచ్చే ఫోర్స్ ఏదైతే ఉందో అది F2. సో buoyancy force is nothing but is equal to difference in these two forces. బాటమ్ మీద వచ్చే ఫోర్సు, టాప్ మీద వచ్చే ఫోర్స్ ఉంది చూసారా, దాని యొక్క డిఫరెన్సే బయాన్సీ ఫోర్స్. కింద నుంచి ఎక్కువ ఫోర్సు, పైనుంచి తక్కువ ఫోర్స్, ఎఫెక్టివ్ ఫోర్స్ ఏదైతే ఉందో పైకి, దాన్నే మనం బయాన్సీ ఫోర్స్ అంటాం. ఓకేనా, రైట్. ఈ F2 మైనస్ F1 ఏం రాసుకోవచ్చు అంటే మనం P2 మైనస్ P1 ఇంటూ ఏరియా ఆఫ్ దిస్ వన్. సో P2 మైనస్ P1ని మనం రోజీ ఇది H అనుకుందాం, ఇది H1, ఇది H2 అనుకుంటే, ఓకే, రోజీ H2 మైనస్ రోజీ H1 ఇంటూ ఏ అని రాసుకోవచ్చు. సో రోజీ H2 మైనస్ H1ని సింపుల్గా హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అని రాసుకోవచ్చు ఇంటూ ఏరియా. ఓకే, సో ఫోర్స్ కదా, ప్రెషర్ ఇంటూ ఏరియా, రోజీ H, ఓకే, ఇంటూ ఏరియా. సో height into area is volume, rho of water into G into volume, this volume, ఏ ఆబ్జెక్ట్ అయితే మనం ఇమర్స్ చేసాం దాని యొక్క వాల్యూమ్. సో rho is density of water into volume of the solid అనొచ్చు. సో సాలిడ్ యొక్క వాల్యూమ్ ఎంత ఉందో అంత వాటర్ బయటికి డిస్ప్లేస్ చేసినట్టుగా అనుకోవచ్చు మనం. ఇది వాటర్, అంతకుముందు ఇక్కడ వాటర్ ఉండింది, ఆ వాటర్ ఎంత వాటర్ అని డిస్ప్లేస్ చేసింది, ఇది ఎంత లోపలికి ఇమర్స్ అయిందో అంత లిక్విడ్ని డిస్ప్లేస్ చేసింది. సో ఈ వాల్యూమ్, ఎంత వాల్యూమ్ అయితే ఈ సాలిడ్ లోపలికి వచ్చిందో అంత వాల్యూమ్ ఎంత వాటర్ పడుతుందో అంత వాటర్ యొక్క మాస్ అని అర్థం అని చెప్పొచ్చు. సో రో ఇంటూ వి ఈజ్ మాస్ ఆఫ్ ద లిక్విడ్, మాస్ ఆఫ్ లిక్విడ్ డిస్ప్లేస్డ్ బై ద సాలిడ్, ఇంటూ G.
ఇది ప్రూఫ్ లాగా అర్థం చేసుకోవచ్చు మనం. బయాన్సీ ఫోర్స్ని సింపుల్గా బయాన్సీ ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ ద లిక్విడ్ డిస్ప్లేస్డ్ అని ఆర్కిమెడిస్ చెప్పాడు. దాన్ని మనం ప్రూవ్ చేయడానికి ట్రై చేసాం. ఓకే, ఐ డోంట్ నో ప్రూఫ్ ఎంతమందికి అర్థమైందో. సో ప్రూఫ్ అర్థం చేసుకోకపోయినా పర్లేదు, మీరు జస్ట్ దాని యొక్క స్టేట్మెంట్ అర్థం చేసుకుంటే చాలు. సో బయాన్సీ ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ లిక్విడ్ డిస్ప్లేస్డ్. వెయిట్ ఆఫ్ లిక్విడ్ డిస్ప్లేస్డ్, ఇది ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్. అనవసరంగా ప్రూఫ్లోకి వెళ్ళానా? కన్ఫ్యూజ్ చేశాను మిమ్మల్ని ఏమన్నా? ఓకే, ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ ఉంది, వాటర్లో ఉంది. ఒక ఆబ్జెక్ట్, దాని యొక్క మాస్ m, దాని మీద ఉన్న వెయిట్, దాని మీద పనిచేసే గ్రావిటేషన్ ఫోర్స్ mg, దాని మీద పనిచేస్తున్న బయాన్సీ ఫోర్స్ ఎప్పుడు కూడా పైకే ఉంటుంది, అప్వర్డ్ థ్రస్ట్. అది బయాన్సీ ఫోర్స్ ఎందుకు వస్తుందో గుర్తుంది కదా, పైన ప్రెషర్ కన్నా కింద ప్రెషర్ ఎక్కువ, అంటే పైనుంచి ఎగ్జర్ట్ అయ్యే ఫోర్స్ కన్నా కింద నుంచి ఎగ్జర్ట్ అయ్యే ఫోర్స్ ఎక్కువ. ఆ ఫోర్స్ వల్ల క్రియేట్ అయ్యేది బయాన్సీ. సో బయాన్సీ ఫోర్స్ తెలుసు కదా, ఫార్ములా ఏంటి? వెయిట్ ఆఫ్ ద లిక్విడ్ డిస్ప్లేస్డ్. వెయిట్ ఆఫ్ ద లిక్విడ్ డిస్ప్లేస్డ్ విచ్ ఇస్, సో బయాన్సీ ఫోర్స్ డిపెండ్స్ ఆన్, ఇంతకుముందు దాంట్లో కొంచెం డిస్కస్ చేద్దాం మనం. సో బయాన్సీ ఫోర్స్ డిపెండ్స్ ఆన్, సో దిస్ ఇస్ ఈక్వల్ టు రో ఆఫ్ ద లిక్విడ్, డెన్సిటీ ఆఫ్ ద లిక్విడ్, నాట్ డెన్సిటీ ఆఫ్ ద సాలిడ్. బయాన్సీ ఫోర్స్ ఇస్ ప్యూర్లీ లిక్విడ్ డిపెండెంట్. లిక్విడ్ ఎంత డెన్సిటీగా ఉంటే అంత ఎక్కువ బయాన్సీ ఫోర్స్ వస్తుంది. సో డెన్సిటీ ఆఫ్ ద లిక్విడ్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ద సాలిడ్ ఇమర్స్డ్ ఇంటూ G, rho Vg. Rho Vg is the, it is the formula for buoyancy force. Rho వచ్చి డెన్సిటీ ఆఫ్ ద లిక్విడ్, ఏ లిక్విడ్ వాడుతున్నామో దాని యొక్క డెన్సిటీ కావాలి, సాలిడ్ యొక్క డెన్సిటీ కావాలి, ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ద సాలిడ్, ఆర్ ఎల్స్ సాలిడ్ ఎంత ఇమర్స్ అయిందో వాటర్ లోపల ఆ వాల్యూమ్ ఇంటూ G. సో దిస్ ఇస్ వాల్యూమ్ ఇమర్స్డ్ ఇన్సైడ్. సో buoyancy force is proportional to density of the liquid. ఏ లిక్విడ్లో మనం ఇమర్స్ చేస్తామో ఆ లిక్విడ్ని బట్టి buoyancy force మారిపోతుంది. ఓకే రైట్, అర్థం చేసుకోండి. సో buoyancy force ఏంటి? సో డెన్సిటీ ఆఫ్ ద లిక్విడ్ రో అనేది తీసుకుందాం ఇప్పుడు కూడా, రో ఎల్ అని తీసుకుంటాను. డెన్సిటీ ఆఫ్ ద సాలిడ్ రో ఎస్ అని తీసుకోవచ్చు మనం, రో ఎస్ అని తీసుకోవచ్చు. ఓకేనా? సో buoyancy force ఎంత? రో ఆఫ్ లిక్విడ్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ద సాలిడ్ ఇంటూ G. ఈ సాలిడ్ యొక్క వాల్యూమ్ V అనుకుంటున్నాను. ఓకే, సాలిడ్ యొక్క వాల్యూమే మనకు మ్యాటర్ అవుతుంది, ఆర్ఎల్స్ సాలిడ్ ఎంత లోపల ఎంత వాల్యూమ్ ఆక్యుపై చేస్తుంది వాటర్ లోపల, ఆర్ఎల్స్ లిక్విడ్ లోపల, ఆ వాల్యూమ్ మ్యాటర్ అవుతుంది. సరే, ఇప్పుడు అపారెంట్ వెయిట్ అంటే ఏంటమ్మా? మనం స్ప్రింగ్ బ్యాలెన్స్ను లేకపోతే వెయింగ్ మిషన్ను యూజ్ చేసి మెషర్ చేస్తాం కదా, అదే మెషర్మెంట్ ఇది భూమి మీద చేసాం అనుకో, వెయిట్ మెషర్మెంట్ మనం స్ప్రింగ్ బ్యాలెన్స్ని యూజ్ చేసి చేయొచ్చు, లేదంటే వెయింగ్ మిషన్ యూజ్ చేసి చేయొచ్చు. ఇది వెయింగ్ మిషన్ అనుకుందాం. సో దీని మీద ఒక బ్లాక్ పెట్టాం మనం, దీని మీద ఒక బ్లాక్, సేమ్ బ్లాక్, ఇదే బ్లాక్ని పెట్టాం మనం. ఈ బ్లాక్ని పెడితే మనకు రీడింగ్ ఏం చూపిస్తుంది? దీని మాస్ M అయితే దాని రీడింగ్ కూడా ఎంఏ చూపిస్తుంది. నేల మీద చూపించే రీడింగ్ ఎంత ఉంటుంది? ఎంఏ ఉంటుంది. ఆ రీడింగ్ ఏంటి అసలు? వెయిట్ అంటే ఏంటి తెలుసా? అది నార్మల్ రియాక్షన్ యూజ్ చేసి మెషర్ చేస్తుంది. ఈ బ్లాక్ ఆ వెయింగ్ మిషన్ ఎంత ప్రెస్ చేస్తుంది అనే దాన్ని యూజ్ చేసి మెషర్ చేస్తారు. సో ఈ బ్లాక్ మీద రెండు ఫోర్సులు ఉన్నాయి, కిందికి ఒక mg అనే ఫోర్స్ ఉంది, పైకి n ఉంది. ఈ రెండు ఇది ఈక్విలిబ్రియం ఉంది కాబట్టి నార్మల్ రియాక్షన్ షుడ్ బి ఈక్వల్ టు mg. సో వెయింగ్ మిషన్ నార్మల్ రియాక్షన్ని మెషర్ చేస్తుంది. అదేవిధంగా స్ప్రింగ్ బ్యాలెన్స్ అని ఉంటుంది ఒకటి, ఇలా ఒక స్ప్రింగ్ ఉంటుంది, దానికి ఆబ్జెక్ట్ని కనెక్ట్ చేస్తారు. ఈ స్ప్రింగ్ ఎంత ఎక్స్పాండ్ అయ్యింది అనే దాన్ని బట్టి రీడింగ్ ఇస్తుంది, అది ఎంత మాస్ ఉంది అనేది. సో స్ప్రింగ్లో ఉండే టెన్షన్ అవ్వచ్చు, స్ప్రింగ్ ఫోర్స్ అవ్వచ్చు, దాన్ని యూజ్ చేసి మెషర్ చేసేదాన్ని, దాన్ని యూజ్ చేసి మనం వెయిట్ మాస్ని మెషర్ చేస్తాం. ఓకే, దీన్ని స్ప్రింగ్ బ్యాలెన్స్ అంటాం, దీన్ని వెయింగ్ మిషన్ అంటాం మామూలుగా. ఓకే, స్ప్రింగ్ ఫోర్స్ ఆర్ ఎల్స్ టెన్షన్ యూజ్ చేసి మనం మెషర్ చేస్తాం కాబట్టి స్ప్రింగ్ బ్యాలెన్స్ అంటున్నాం. సో దీని మీద రెండు ఫోర్స్ ఉన్నాయి, mg కిందకు ఉంది, టెన్షన్ పైకి ఉంది. ఈక్విలిబ్రియంలో టెన్షన్ షుడ్ బి ఈక్వల్ టు mg. అంటే ఇక్కడ టెన్షన్ని మనం మెషర్ చేస్తే, ఆల్సో స్ప్రింగ్ ఫోర్స్ని మనం మెషర్ చేస్తే ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ మెషరింగ్ వెయిట్ ఆఫ్ ద బాడీ. దాన్ని 10తో డివైడ్ చేస్తే మనకు మాస్ వస్తుంది. ఇక్కడ కూడా అంతే, మనం మెషర్ చేసేది నార్మల్ రియాక్షన్ మెషర్ చేసి దాన్ని జీతో డివైడ్ చేసి రీడింగ్ చూపిస్తుంది అనమాట. ఓకే, అంటే నార్మల్ కండిషన్స్లో అవి చూపించేది యాక్చువల్గా టెన్షన్ రీడింగ్ని జీతో డివైడ్ చేసి చూపిస్తుంది. అది నార్మల్ సిచ్యువేషన్స్లో మాస్తో సమానంగా ఉంటుంది. ఈ వెయింగ్ మిషన్ కూడా అంతే, ఎప్పుడు అది మెషర్ చేసేది నార్మల్ రియాక్షన్ అంటే ఫోర్స్ని మెషర్ చేస్తుంది, దాన్ని జీతో డివైడ్ చేసి మాస్ని చూపిస్తుంది. నార్మల్ సిచ్యువేషన్లో మాస్ ఇస్తుంది. కానీ ఓకే, సో buoyancy force is the upward thrust force experienced on an object which is immersed in the liquid.
Okay, buoyancy force is the upward thrust force exerted on any object immersed in the liquid, okay, due to the pressure difference. ఓకేనా, అర్థమైందా? ఓకే, సో అపారెంట్ వెయిట్ అంటే ఏంటి అంటే దీని మాస్ని మనం మెజర్ చేయడానికి ట్రై చేయొచ్చు. ఎట్లా? స్ప్రింగ్ బ్యాలెన్స్ని యూజ్ చేసి ట్రై చేయొచ్చు, లేదంటే వెయింగ్ మిషన్ ఇక్కడ పెట్టి కూడా ట్రై చేయొచ్చు. రెండు రకాలుగా ఎట్లయినా ట్రై చేయొచ్చు. సో మెజర్ చేస్తే మనం సపోజ్ ఇక్కడ ఒక వెయింగ్ మిషన్ పెట్టామనుకో, ఇక్కడ ఒక వెయింగ్ మిషన్ పెట్టాం. ఓకే, సో వెయింగ్ మిషన్ పెడితే వెయింగ్ మిషన్ అనేది దీని మీద ఒక నార్మల్ రియాక్షన్ అనే ఫోర్స్ని ఎగ్జర్ట్ చేస్తుంది. వెయింగ్ మిషన్ మీద అది ఈక్విలిబ్రియంలో ఉంది. ఓకేనా, సో నార్మల్ రియాక్షన్ పైకి ఉంది, బయాన్సీ ఫోర్స్ కూడా పైకి ఉంది. ఈ రెండు కలిపి ఎంజీని బ్యాలెన్స్ చేస్తుంది. నార్మల్ రియాక్షన్ పైకి ఉంది, బయాన్సీ ఫోర్స్ పైకి ఉంది, ఎంజీ కిందికి ఉంది. ఈ నార్మల్ రియాక్షన్ ప్లస్ బయాన్సీ ఫోర్స్ ఎంజీని బ్యాలెన్స్ చేస్తుంది. సో విచ్ మీన్స్ నార్మల్ రియాక్షన్ ఇస్ ఈక్వల్ టు ఎంజీ మైనస్ బయాన్సీ ఫోర్స్. ఆర్ ఎల్స్ మనం ఫీల్ అయ్యేది కూడా, వాటర్లో మనం లైట్గా ఫీల్ అవుతాం, భూమి మీద హెవీగా ఫీల్ అవుతాం. భూమి మీద మన వెయిట్ ఎంజీ, గ్రావిటీ మనం అంత పుల్ చేస్తుంది. మనం వాటర్లోకి వెళ్ళామనుకో, వాటర్ కొంత అప్వర్డ్ ఫోర్స్ కూడా ఇస్తుంది. వాటర్ కొంచెం అప్వర్డ్ ఫోర్స్ ఇవ్వడం వల్ల మనం చాలా కొంచెం లైట్, మనం ఏదో వెయిట్ తగ్గిపోయినట్టు ఫీల్ అవుతాం అనమాట. ఎందుకంటే ఆ బయాన్సీ ఫోర్స్ వల్ల. అంటే ద అపారెంట్ వెయిట్ అంటే ఏంటి? ద వెయిట్ దట్ వీ ఫీల్ అనేది అపారెంట్ వెయిట్ అని చెప్పొచ్చు. ఆర్ ఎల్స్ మనం అక్కడ వెయింగ్ మిషన్ తీసుకెళ్ళి మనం వెయిట్ చూసుకున్నా కూడా అపారెంట్ వెయిట్ ఏదైతుందో అది కనిపిస్తుంది. కానీ అది యాక్చువల్ వెయిట్, యాక్చువల్ మాస్ కాదు అది. అపారెంట్ వెయిట్ అంటే మనం రీడింగ్, వాటర్లోకి వెళ్ళి రీడింగ్ చూసుకున్నాం అనుకో, అప్పుడు వచ్చే రీడింగ్ కరెక్ట్ రీడింగ్ కాదు. ఇట్ ఈస్ అపారెంట్ రీడింగ్, ఇట్స్ నాట్ రియల్ రీడింగ్. ఓకే, సో అది ఏంటి అంటే చూడండి, ఇక్కడ నార్మల్ రియాక్షన్ ఎంత మెజర్, వెయింగ్ మిషన్ ఎప్పుడు కూడా నార్మల్ రియాక్షన్ మెజర్ చేస్తుంది. ఇదే విధంగా స్ప్రింగ్ బ్యాలెన్స్ కూడా తీసుకోండి, దాంట్లో కూడా ఇట్లాంటి రీడింగ్ వస్తుంది మనకు. సో ఎందుకంటే అప్వర్డ్ బయాన్సీ ఫోర్స్ వల్ల మనం లైట్గా ఫీల్ అవుతాం. వెయింగ్ మిషన్ పెట్టినా కూడా రీడింగ్ తక్కువ చూపిస్తుంది. ఓకే, సో ఎన్ ఇస్ ఈక్వల్ టు ఎంజీ మైనస్ బయాన్సీ ఫోర్స్ ఎంత? రో విజీ, రో ఆఫ్ లిక్విడ్ ఇంటూ వి ఇంటూ జీ. బట్ మాస్ ఆఫ్ ద సాలిడ్ ఎంత? మాస్ ఆఫ్ ద సాలిడ్ ఈజ్ density of the solid into volume of the solid into g minus rho of liquid into volume into g, which is equal to rho s minus rho l into v into g. Rho of solid into rho of liquid into v into g. సో అది నార్మల్ రియాక్షన్, మనం ఫీల్ అయ్యే నార్మల్ రియాక్షన్ అది. మనం ఎంత నార్మల్ రియాక్షన్ అయితే ఫీల్ అవుతున్నామో అదే మనకు అపారెంట్ వెయిట్ అవుతుంది. అదే రీడింగ్ ఆఫ్ వెయింగ్ మిషన్ కూడా అవుతుంది. ఓకే, అపారెంట్ మాస్కి అపారెంట్ వెయిట్కి డిఫరెన్స్ ఏముంది? జీ మల్టిప్లై చేస్తే అపారెంట్ వెయిట్ అవుతుంది, జీ లేకుండా ఉంటే అపారెంట్ మాస్ అవుతుంది. ఓకేనా, రైట్, అది విషయం. అపారెంట్ వెయిట్ ఈజ్ నథింగ్ బట్ అపారెంట్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్ వెయిట్ ఎంజీ మైనస్ బయాన్సీ ఫోర్స్. Actual weight mg minus buoyancy force, that effective force which is on the object in the downward direction, that is what is apparent weight. Okay na? ఇది apparent weight. apparent mass కావాలంటే దీన్ని g తో డివైడ్ చేయి, apparent mass వస్తుంది. Buoyancy force or upward thrust force or buoyancy force, both are same things, which is given as density of the liquid into volume of the solid immersed inside into G. Okay na? So apparent weight, first of all actual weight. What is the actual weight? Actual weight is mg. Apparent weight is what? Because of buoyancy force upwards, we feel lighter, and the weight that we feel is mg minus buoyancy force. So mg we can write as rho of solid into volume of the solid into g.
సో దిస్ వీ కెన్ రైట్ as రో ఆఫ్ సాలిడ్ మైనస్ రో ఆఫ్ లిక్విడ్, ఈ రెండింటిని సబ్స్టిట్యూట్ చేయండి, ఎంజీ ప్లస్లో ఇది సబ్స్టిట్యూట్ చేయండి, ఎఫ్బీ ప్లస్లో ఇది సబ్స్టిట్యూట్ చేయండి, రో ఎస్ మైనస్ రో ఎల్ ఇంటూ వి ఇంటూ జీ. ఇది స్టోరీ ఎప్పుడంటే మొత్తం ఇమ్మర్స్ అయినప్పుడు, ఇది మొత్తం ఇమ్మర్స్ అయినప్పుడు ఇలా ఉంటుంది. ఓకేనా? సో నీట్ ఛానల్ కాబట్టి నీట్ టార్గెట్ చేస్తే చెప్తానమ్మా క్లాసెస్. నేను ఓన్లీ ఈ ఛానల్లోనే చెప్తున్నాను, వేరే ఛానల్స్లో చెప్పట్లేదు. సో ఐఐటీ ఛానల్లో చెప్పట్లేదు కాబట్టి స్పెసిఫిక్గా ఐఐటీకి సంబంధించి అయితే టీచ్ చేయట్లేదు, నేను నీట్ లెవెల్కి టీచ్ చేస్తున్నా. బట్ కాన్సెప్ట్ అయితే ఐఐటీకి కూడా సరిపోతుంది. ఓకే, కాకపోతే ప్రాబ్లమ్స్ అడ్వాన్స్ లెవెల్ ప్రాబ్లమ్స్ అయితే తీసుకొని చేయట్లేదు, ఓన్లీ నీట్ లెవెల్ ఆర్ మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్ చేస్తున్నాను. ఓకే, సో కొన్ని సిచ్యువేషన్స్లో ఏం జరుగుతుంది తెలుసా? కొన్ని సిచ్యువేషన్స్లో ఏం జరుగుతుందంటే ఆబ్జెక్ట్ కొన్నిసార్లు కొన్ని ఆబ్జెక్ట్స్ ఫ్లోట్ అవుతూ ఉంటాయి, కొన్ని ఆబ్జెక్ట్స్ ఫ్లోట్ అవుతుంటాయి, ఇట్లా కొన్ని ఆబ్జెక్ట్స్ ఫ్లోట్ అవుతూ ఉంటాయి, కొన్ని ఆబ్జెక్ట్స్ జస్ట్ మునుగుతాయి, కొన్ని ఆబ్జెక్ట్స్ ఫ్లోట్ అవుతుంటాయి. ఇంకొన్ని ఆబ్జెక్ట్స్ ఫుల్గా మునిగిపోయి కిందకి వెళ్ళిపోతాయి. ఎలాంటి కేసెస్లో ఇవి జరుగుతాయో చూద్దాం ఒకసారి. ఓకే, సో ఈ కేసులో దీని డెన్సిటీ రో 1 అందాం, దీని డెన్సిటీ రో 2 అందాం, దీని డెన్సిటీ రో 3 అందాం. సో డెన్సిటీ ఆఫ్ ద లిక్విడ్ వచ్చి రో ఎల్ అందాం. ఎలాంటి సిచ్యువేషన్స్లో మునిగిపోతుంది, ఎలాంటి సిచ్యువేషన్స్లో జస్ట్ ఫ్లోట్ అవుతుంది, ఎలాంటి సిచ్యువేషన్స్లో బాగా ఫ్లోట్ అవుతుంది, ఎలాంటి సిచ్యువేషన్స్లో కంప్లీట్గా లోపలికి వెళ్ళిపోతుంది, ఎలాంటి సిచ్యువేషన్స్లో జస్ట్ లోపలికి వెళ్తుంది, ఎలాంటి సిచ్యువేషన్స్లో తేలుతుంది. అనలైజ్ చేద్దామా? ఇది లోపలికి వెళ్ళిపోయింది అంటే లోపలికి వెళ్ళిపోయి దీని మీద కూర్చుంటుంది, అవునా? అంటే దీని నార్మల్ రియాక్షన్ ఉంది, బయాన్సీ ఫోర్స్ పైకి ఉంది, కిందికి ఎంజీ ఉంది, అవునా? అంటే డెఫినెట్గా ఈ నార్మల్ రియాక్షన్ ప్లస్ బయాన్సీ ఫోర్స్ ఫస్ట్ కేసులో సిచ్యువేషన్ 1లో buoyancy force plus normal reaction should balance mg, which means definitely buoyancy force is less than mg. కరెక్టేనా? buoyancy force అనేది mg కన్నా తక్కువ ఉంటేనే కదా కిందికి వెళ్ళిపోతుంది. సరే, buoyancy force ఏం రాసుకోవచ్చు? రో ఆఫ్ లిక్విడ్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ద లిక్విడ్ ఇంటూ g is less than mass of the liquid is rho of the solid, density of the solid into volume of the solid into g. So volume g cancel. So the first situation happens when the liquid density is very less compared to solid. అంటే హెవీ ఆబ్జెక్ట్స్ లైక్ ఐరన్, కాపర్, అల్యూమినియం ఇలాంటి సాలిడ్ మెటీరియల్స్ ఏమన్నా తీసుకొని మనం వాటర్లో వేస్తే అది లోపలికి వెళ్ళిపోతుంది, ఎందుకంటే వాటి డెన్సిటీ లిక్విడ్తో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో హై డెన్స్ మెటీరియల్స్ ఏమన్నా వేస్తే లోపలికి వెళ్ళిపోతాయి కంప్లీట్గా. ఓకే, సో ఇక్కడ చూడండి సెకండ్ కేసులో అది కింది గ్రౌండ్కి ఏం టచ్ అవ్వట్లేదు, దీని మీద రెండే ఫోర్స్లు ఉన్నాయి, ఎంజీ ఉంది కిందికి, పైకి బయాన్సీ ఫోర్స్ ఉంది. సెకండ్ సిచ్యువేషన్లో బయాన్సీ ఫోర్స్ ఈజ్ మ్యాచింగ్ ఎంజీ. సో బయాన్సీ ఫోర్స్ ఎంత? రో ఎల్ ఇంటూ వి ఇంటూ జీ. మాస్ ఆఫ్ ద సాలిడ్ రో ఎస్ ఇంటూ వి ఇంటూ జీ. సో విచ్ మీన్స్ డెన్సిటీ ఆఫ్ ద లిక్విడ్ అండ్ డెన్సిటీ ఆఫ్ ద సాలిడ్ ఆర్ పర్ఫెక్ట్లీ మ్యాచింగ్. అలా జరిగితే అప్పుడు అది జస్ట్ మునిగి అక్కడ వెయిట్ చేస్తుంది. ఇట్ జస్ట్ సింక్స్ అంటారు దాన్ని. కంప్లీట్లీ సింక్ అవ్వడం వేరే ఫస్ట్ కేసు. సెకండ్ కేసు ఇట్ ఈస్ జస్ట్ సింకింగ్, ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ నెట్ ఫోర్స్. ఇఫ్ ఇట్ హ్యావింగ్ ఎనీ నెట్ ఫోర్స్ ఇట్ విల్ గో డౌన్వర్డ్స్. రైట్, థర్డ్ కేసులో చూద్దాం. థర్డ్ కేస్ మోస్ట్ ఇంపార్టెంట్ కేస్. బయాన్సీ ఫోర్స్ పైకి ఉంది, కిందికి ఎంజీ ఉంది. ఓకేనా? చూడండి ఇక్కడ ఈ లోపల ఉన్న వాల్యూమ్ ఏదైతే ఉందో, ఈ లోపల ఉన్న వాల్యూమ్ ఉంది చూసారా, ఈ వాల్యూమ్ నేను V1 అంటున్నా. టోటల్ వాల్యూమ్ వీనే, బట్ లోపల మునిగిన వాల్యూమ్ V1 మాత్రమే. సో buoyancy force is matching, definitely the equilibrium ఉంది కాబట్టి buoyancy force should be matching with mg. mass అంటే ఎంత? density of the solid into volume of the solid, actual volume of the solid into g. మరి buoyancy force పరిస్థితి ఏంటి? Archimedes principle యూజ్ చేస్తే buoyancy force equal to weight of the liquid displaced. ఇది ఎంత లిక్విడ్ డిస్ప్లేస్ చేసింది, ఎంత లిక్విడ్ స్పేస్ని ఆక్యుపై చేసింది, ఇంత మాత్రమే. V1 అనే వాల్యూమ్ మాత్రమే ఆక్యుపై చేసింది. So buoyancy force equal to weight of the liquid displaced. Weight is equal to mass into gravity of the liquid gravity. So mass of the liquid displaced is density of the liquid into volume of the liquid displaced. Volume of the liquid displaced anta 1 V1 into g. G cancel.
ఓకేనా. సో మనకు తెలుసు V ఈజ్ గ్రేటర్ దాన్ V1 అని తెలుసు కాబట్టి, సో V బై V1 is equal to rho L by rho S. So V by V1 is equal to rho L by rho S. Or దీన్ని ఇంకోలా రాద్దాం, V1 which means V1 అంటే ఎంత వాల్యూమ్ లోపలికి వెళ్ళింది, సో డివైడెడ్ బై V is equal to rho L divided by rho S, which means యాక్చువల్ వాల్యూమ్లో ఎంత వాల్యూమ్ మాత్రమే మునుగుతుంది అంటే rho L by rho S రేషియో తీసుకుంటే మీరు 1 సెకండ్ rho L by rho S రివర్స్ రాయాలి కదా, rho L by rho S రాసాను, ఇప్పుడు రివర్స్ చేశాను దాన్ని, సో rho S by rho L. మనకు తెలుసు V1 by V రేషియో 1 కన్నా తక్కువ, అంటే rho S by rho L రేషియో కూడా 1 కన్నా తక్కువ. సో rho S by rho L రేషియో 1 కన్నా తక్కువ అంటే మీనింగ్ డెన్సిటీ ఆఫ్ ద సాలిడ్ ఇస్ డెఫినెట్లీ లెస్ దాన్ డెన్సిటీ ఆఫ్ ద లిక్విడ్. డెన్సిటీ ఆఫ్ ద సాలిడ్ ఎంత తక్కువ ఉంటే అంత తక్కువ లోపలికి మునుగుతుంది అనమాట, ఓకేనా. రైట్, ఇది విషయం. సో ఈ వాల్యూమ్ 1ని నేను ఈ హైట్ H1 అనుకుందాం, H1 అంటే హైట్ ఇమ్మర్స్డ్. సో ఈ మొత్తం హైట్ వాల్యూమ్ మొత్తం ఆబ్జెక్ట్ యొక్క హైట్ H అనుకుంటే, ఈ వాల్యూమ్ని హైట్ ఇంటూ ఏరియా రాసుకోవచ్చు కదా, హైట్ ఇంటూ ఏరియా రాసుకుంటే దీన్నే మనం H1 హైట్ దట్ ఈస్ ఇమ్మర్స్డ్ డివైడెడ్ బై టోటల్ హైట్ ఈజ్ ఈక్వల్ టు దట్ ఈస్ ఆల్సో సేమ్ యాజ్ ద రేషియో ఆఫ్ ద డెన్సిటీ ఆఫ్ ద సాలిడ్ అండ్ ద లిక్విడ్. అంటే మనకు ఈ సాలిడ్ మెటీరియల్ ఆ లిక్విడ్ మెటీరియల్ యొక్క డెన్సిటీస్ రేషియో తెలిస్తే ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ వాల్యూమ్ లోపల ఉంటుంది, ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ వాల్యూమ్ బయట ఉంటుందో చెప్పేయచ్చు అనమాట. అర్థమైందా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఎ బ్లాక్ ఆఫ్ వుడ్ ఫ్లోట్స్ ఇన్ వాటర్ విత్ 3/5 ఆఫ్ ఇట్స్ వాల్యూమ్ ఇన్సైడ్ ద వాటర్, దెన్ వాట్ ఈస్ ద డెన్సిటీ ఆఫ్ వుడ్? If a block of wood floats in water with 3/5 of its volume inside the water, 3/5 of the volume inside the water అంటే V1 మన లాంగ్వేజ్లో V1 ఎంత, 3/5 of the total volume, అంటే V1 by V మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన లాంగ్వేజ్లో మాట్లాడితే V1 by V వచ్చేంత 3/5. It should be equal to V1 by V is equal to density of the solid divided by density of the liquid. So a block of wood floats in water అని చెప్పారు కదా, సో వాటర్ అని చెప్తే వాటర్ యొక్క లిక్విడ్ యొక్క డెన్సిటీ అంతా 1000 మనకు తెలుసది. సో రో ఆఫ్ ద సాలిడ్ ఇస్ ఈక్వల్ టు 1000 ఈ పక్కకు పంపించండి, 3/5 into 1000 which is equal to 600 kg per meter cube. ఓకేనా. సో 3/5 ఆఫ్ ద వాల్యూమ్ లోపల ఉంది అంటే, ఓకే, ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగా గుర్తుంటే మీరు ఇలా రాసుకోవచ్చు. ఇది గుర్తు లేకపోతే బేసిక్స్ నుంచి రండి. సాలిడ్ ఓకే, 3/5 ఆఫ్ ద వాల్యూమ్ లోపల ఉందంట, కొంత వాల్యూమ్ బయట ఉంది. ఓకే, సో రెడ్ది ఏదైతే ఉందో అది డెన్సిటీ ఆఫ్ ద సాలిడ్. సో డెన్సిటీ ఆఫ్ ద లిక్విడ్. సో విషయం ఏంటి అంటే దీని యొక్క వెయిట్ ఏదైతే ఉందో ఎంజీని బయాన్సీ ఫోర్స్ బ్యాలెన్స్ చేయాలి. ఇది బేసిక్ కాన్సెప్ట్. మనం ఏమైనా ఫార్ములా అయినా గుర్తు రాకపోతే ఇలా చేసుకోవచ్చు. బయాన్సీ ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు షుడ్ బ్యాలెన్స్ ఎంజీ. ఫ్లోట్ అవుతుంది కదా, ఈక్విలిబ్రియం ఉంది కదా. సో మాస్ వచ్చేసి డెన్సిటీ ఆఫ్ ద సాలిడ్ ఇంటూ యాక్చువల్ వాల్యూమ్ ఆఫ్ ద సాలిడ్ ఇంటూ జీ. సో ఇది టోటల్ హైట్ హెచ్ అయితే ఇదంతా 3/5 ఆఫ్ ద హైట్ లోపల ఉన్నట్టు, 3/5 ఆఫ్ ద వాల్యూమ్ లోపల ఉందంటే 3/5 ఆఫ్ ద హైట్ లోపల ఉన్నట్టు. ఓకేనా. సో బయాన్సీ ఫోర్స్ ఎంత? బయాన్సీ ఫోర్స్ ఇస్ డెన్సిటీ ఆఫ్ ద లిక్విడ్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ద లిక్విడ్ డిస్ప్లేస్డ్ ఎంత? సో 3/5 ఆఫ్ ద వాల్యూమ్ లోపల ఉంది కాబట్టి 3/5. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే 3/5 ఆఫ్ ద వాల్యూమ్ లోపల ఉంది, ఎంత వాల్యూమ్ లోపల ఉందో అంత వాల్యూమ్ ఆఫ్ ద లిక్విడ్ మాత్రమే డిస్ప్లేస్ అయింది ఇంటూ జీ. సో జీజీ క్యాన్సిల్, వివి క్యాన్సిల్. సో డెన్సిటీ ఆఫ్ ద సాలిడ్ ఇస్ ఈక్వల్ టు 3/5 ఆఫ్ డెన్సిటీ ఆఫ్ ద లిక్విడ్. సో వాటర్ అన్నారు కాబట్టి వాటర్ యొక్క డెన్సిటీ 1000 kg per meter cube which is equal to 600 kg per meter cube. మనం ఏం ఫార్ములా లేకుండా కామన్ సెన్స్తో చేయొచ్చు, బేసిక్ కాన్సెప్ట్ యూస్ చేసి. A cube with an edge of, ఓకే, ఈ రెండు క్వశ్చన్స్ చేసేసి మనం స్టాప్ చేద్దాం.
Right. A cube with an edge of 10 centimeters is immersed in a vessel containing water. A layer of liquid immiscible with water and having a density of 0.1 into 1000 kg per meter cube is poured above water. Okay. Interface between the liquid is at the middle of the cube height. Find the mass of the cube. Question అర్థం చేసుకోండి. రెండు లిక్విడ్స్ ఉన్నాయమ్మా ఇక్కడ. గ్రీన్ కలర్తో ఒక లిక్విడ్ ప్లాట్ చేస్తున్నాను, వైట్ కలర్తో ఒక లిక్విడ్ ప్లాట్ చేస్తున్నాను. ఈస్ poured above వాటర్. ఓకే. సో ఏవేవి ఎంత హైట్ అని చెప్పలేదు మనకు. కాకపోతే ఏం చెప్పారంటే ఈ క్యూబ్ ఏదైతే ఉందో, వాళ్ళు వాడిన క్యూబ్ ఏదైతే ఉందో అది ఎగ్జాక్ట్గా అంట అది ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉందంట. ఇది ఎంత హైటో ఇది కూడా అంతే హైట్ అంట. పైన లిక్విడ్లో ఎంత సగం ఉంటే కింద లిక్విడ్లో సగం దూరం ఉందంట. ఆ ఎడ్జ్ వచ్చి 10 సెంటీమీటర్స్ అని చెప్పారు. అంటే ఇది 5 సెంటీమీటర్స్ అయితే పైన లిక్విడ్లో 5 సెంటీమీటర్స్ ఉంటే కింద లిక్విడ్లో కూడా 5 సెంటీమీటర్స్ ఉందంట. సో మీకు కరెక్ట్గా ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ అప్లై చేయడం ఈ క్వశ్చన్ ఇంకా బాగా వస్తుంది. ఓకే. సో ఇది రెస్ట్లో ఉంది అంటే మీనింగ్ ఏంటి? కింద ఉన్న లిక్విడ్కి కింద వాటర్ ఉంది. ఓకే. కింద వాటర్, రో ఆఫ్ వాటర్ ఇస్ 1000 kg per meter cube. పైన లైటర్ లిక్విడ్ కదా, దాని డెన్సిటీ ఎంత ఇచ్చారు? రో ఆఫ్ దట్ లిక్విడ్, ఆయిల్ అన్నారు కదా. రో ఆఫ్ ఆయిల్ లిక్విడ్ ఇమిసిబుల్ వాటర్ అండ్ హ్యావ్ డెన్సిటీ ఇస్ వాటర్. ఓకే. ఆయిల్ అని చెప్పలేదు వాళ్ళు, ఏదో లిక్విడ్ అని చెప్పారు అంతే. సో రో ఆఫ్ దట్ న్యూ లిక్విడ్ ఇస్ ఈక్వల్ టు 800 kg per meter cube అని ఇచ్చారు, వాళ్ళే ఇచ్చారు. ఓకే. సో దీని యొక్క మాస్ m అయితే దాని వెయిట్ mg. దీని మీద ఇంకో ఫోర్స్ ఏముంది ఇక్కడ? బయాన్సీ ఫోర్స్ ఉంది. ఇది ఈక్విలిబ్రియంలో ఉంది. సో అంటే mg షుడ్ బ్యాలెన్స్ బయాన్సీ ఫోర్స్. mg షుడ్ బ్యాలెన్స్ బయాన్సీ ఫోర్స్. అవునా? ఫైండ్ ద మాస్ ఆఫ్ ద క్యూబ్. వాళ్ళు అడిగేదే మాస్ ఆఫ్ ద క్యూబ్ కనుక్కోవాలి. అవునా? సో ma కనుక్కోవాలి మనం. సో బయాన్సీ ఫోర్స్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ లిక్విడ్ డిస్ప్లేస్డ్. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, వెయిట్ ఆఫ్ లిక్విడ్ డిస్ప్లేస్డ్. కానీ ఇక్కడ ఒక లిక్విడ్ డిస్ప్లేస్ వల్ల 2 లిక్విడ్స్ డిస్ప్లేస్ అయినాయి. మీరు గమనిస్తే పైన గ్రీన్ లిక్విడ్ని కొంత డిస్ప్లేస్ చేసింది, సగం వాల్యూమ్ గ్రీన్ లిక్విడ్ని డిస్ప్లేస్ చేస్తే ఇంకో సగం వాల్యూమ్ వైట్ లిక్విడ్ని డిస్ప్లేస్ చేసింది. వైట్ వచ్చి వాటర్. సో వెయిట్ ఆఫ్ ద లిక్విడ్ డిస్ప్లేస్డ్ ఈజ్ ఈక్వల్ టు రో ఆఫ్ దట్ లిక్విడ్, రో ఆఫ్ దిస్ లిక్విడ్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ దట్ లిక్విడ్. వాల్యూమ్ ఆఫ్ ద లిక్విడ్ ఎంత? వాల్యూమ్ ఆఫ్ ద సాలిడ్ ఎంతో? ఓకే. ఆల్రెడీ డైమెన్షన్స్ కూడా ఇచ్చేసారు అమ్మా. అన్ని పక్కల 10 సెంటీమీటర్స్, అన్ని పక్కల 10 సెంటీమీటర్స్. ఓకే. సో వాల్యూమ్ ఎంత అవుతుంది? Total volume of the cube is equal to 10 centimeters into 10 centimeters into 10 centimeters, which is 10 power 3 centimeter cube, which is equal to 1 liter అని చెప్పొచ్చు, or else 10 power minus 3 meter cube. This is the volume of the cube. బట్ ఇక్కడ మనకు ఎంత వాల్యూమ్ ఉంది? ఎంత వాల్యూమ్ డిస్ప్లేస్ అయింది? సగం వాల్యూమే డిస్ప్లేస్ అయింది ఫస్ట్ లిక్విడ్, గ్రీన్ లిక్విడ్. సో వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ in that only half of that volume of that liquid is displaced into g. Rho vg ఫార్ములా. రో వచ్చి ఏ లిక్విడ్ డిస్ప్లేస్ అయిందో దాని యొక్క డెన్సిటీ, ఎంత డిస్ప్లేస్, నా లిక్విడ్ ఎంత డిస్ప్లేస్ అయింది? సగం డిస్ప్లేస్ అయింది, ఇంటూ జీ. ప్లస్ ఈ లిక్విడ్ కూడా డిస్ప్లేస్ అయిందిగా, ఆ లిక్విడ్ ఎంత డిస్ప్లేస్ అయింది? ఆ లిక్విడ్ యొక్క డెన్సిటీ ఎంత? రో vg రాస్తాం మన ఫార్ములా. ఏ లిక్విడ్? వాటర్ అనే లిక్విడ్, దాని యొక్క డెన్సిటీ. నువ్వు ఎంత డిస్ప్లేస్ అయింది వాటర్? క్యూబ్ వాల్యూమ్ ఎంత? దాంట్లో సగం వాల్యూమ్ ఈ వాటర్ డిస్ప్లేస్ అయింది, ఇంటూ జీ. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు రో ఆఫ్ దాట్ లిక్విడ్ అండ్ రో ఆఫ్ వాటర్ ఎంత? ఒకటి 800, ఇంకోటి 1000. రో ఆఫ్ లిక్విడ్ ప్లస్ రో ఆఫ్ వాటర్ యాడ్ చేద్దాం. వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ డివైడెడ్ బై 2. వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ మనకు ఆల్రెడీ తెలుసు కదా, 10 power minus 3 డివైడెడ్ బై 2 ఇంటూ జీ వచ్చి 10. సో రో ఆఫ్ లిక్విడ్ ప్లస్ రో ఆఫ్ వాటర్ ఎంత? ఒకటి 1000, ఇంకోటి 800, మొత్తం కలిపి 1800 kg per meter cube ఇంటూ 10 power minus 3, 10 power 10 కలిపితే 10 power minus 2 అవుతుంది, డివైడెడ్ బై 2. సో 800 by 2 is 900 into 10 power minus 2, which is equal to 9, అంతే కదా, 9 యూనిట్స్. ఏమొచ్చింది మనకి? mg వచ్చింది. సో mg is 9 newtons, which means m is equal to g నా పక్కకు పంపిస్తే 0.9 kg.
0.9 kg. ఓకేనా? ఆర్ఎల్స్ యావరేజ్ డెన్సిటీ అని కూడా చెప్పుకోవచ్చు కదా. సో ఓన్లీ వాటర్లో కనుక ఉంటే దీని మాస్ 1 kg ఉండాలి. ఇది ఫ్లోట్ అవుతుంది, ఇది లోపల జస్ట్ ఇమ్మర్స్ అయింది కాబట్టి. అది ఈ లిక్విడ్లో ఉంటే దాని వెయిట్ 0.8 kg ఉండాలి. సగం దీంట్లో సగం దాంట్లో ఉంది కాబట్టి దీని డెన్సిటీ ఆ రెండింటి యొక్క యావరేజ్ డెన్సిటీ ఉండాలి. దీని డెన్సిటీ 9000 kg/m³ అయి ఉంటుంది. దీని మాస్ 0.9 kg అవుతుంది. Okay, next. A boat having a length of 4 meters and width of 3 meters is floating in water. The boat sinks by 2 centimeters when a man gets on it. Find the mass of the man. అంటే బోట్కి ఏమి ఓకే ఉంది. సో వాటర్ ఉంది ఇక్కడ, రివర్. బోట్ ఇలా ఉందమ్మా. ఓకే, ఫస్ట్ బోట్ కొంచెం మునిగి ఉంటుందిగా. ఒక మనిషి ఎక్కిన తర్వాత ఏమైందంటే ఆ బోటే కొద్దిగా లోపలికి వెళ్ళిపోయింది. ఎంత వెళ్ళింది? 2 centimeters లోపలికి వెళ్ళిందంట. 2 centimeters లోపలికి వెళ్ళిందంట. ఓకే, దాని లెంత్ 4 meters అంట. దాని లెంత్ 4 meters. దాని యొక్క విడ్త్ ఉంది చూసారా, ఇప్పుడు నేను ఒక సైడ్ గీసాను, ఇంకో సైడ్ ఉందిగా ఈ విడ్త్. ఆ విడ్త్ ఏదైతే ఉందో ఈ విడ్త్ అది 3 meters అంట. ఇక్కడ కూడా గీసి ఉండొచ్చు, నేను గీలేదు కాకపోతే. ఈ విడ్త్ వచ్చేసి 3 meters అంట. ఇది 4 meters. అంటే ఏరియా ఆఫ్ ద బోట్ ఎంత? 4 3s are 12 meters square అనమాట. ఏరియా ఆఫ్ ద బోట్ వచ్చి 12 meters square. ఓకేనా? ఏరియా అంటే బాటమ్ ఆఫ్ ద బోట్ ఉంది చూసారా, అది ఒక సైడ్ 4 meters లెంత్ ఉంది, ఇంకో సైడ్ 3 meters లెంత్ ఉంది. టోటల్ 12 meters square లెంత్ ఉంది, 12 meters square ఏరియా ఉంది. ఓకేనా? విషయం అది. సో ఒక మనిషి దిగగానే అది 2 centimeters కిందికి దిగిందంట. ఒక మనిషి దీని మీద ఎక్కగానే, ఒక మనిషి ఎక్కాడు దీంట్లో, మనిషి ఎక్కగానే అది 2 centimeters దిగిందంట. సో ఇతని మాస్ m అయితే ఇతని వల్ల క్రియేట్ అయిన వెయిట్ ఎంత? ఎక్స్ట్రా వెయిట్ mg. అతని వల్ల క్రియేట్ అయిన ఎక్స్ట్రా వెయిట్ ఎంత? ఎక్స్ట్రా ఫోర్స్ ఎంత? mg అనే ఫోర్స్ క్రియేట్ అయింది ఎక్స్ట్రాగా బోట్ మీద. మరి అది బ్యాలెన్స్ చేయాలిగా. అది బ్యాలెన్స్ చేయడం కోసం అది కొంచెం లోపలికి దిగింది. ఎంత దిగింది? 2 centimeters దిగింది. సో 2 centimeters దిగడం వల్ల కొంచెం అంతకుముందు ఎంత వాటర్ డిస్ప్లేస్ అయిందో దానికన్నా కొంచెం ఎక్కువ వాటర్ డిస్ప్లేస్ అయిందిగా. అంతకుముందు కొద్దిగా వాటర్ డిస్ప్లేస్ అయింది, ఇప్పుడు దానికన్నా కొంచెం ఎక్కువ వాటర్ డిస్ప్లేస్ అవుతుంది. ఓకేనా? సో ఈ ఎక్స్ట్రా మాస్ ఎక్స్ట్రా వెయిట్ ఏదైతే ఉందో అతను పర్సన్ దిగడం వల్ల ఆ ఎక్స్ట్రా మాస్ అనేది ఈ ఎక్స్ట్రా వాల్యూమ్, ఎక్స్ట్రా లిక్విడ్ డిస్ప్లేస్ అవడం వల్ల బ్యాలెన్స్ అవుతుంది. సో mg is balanced by mg of the person, weight of the person is balanced by excess buoyancy force. అంటే అంతకుముందు బోట్ ఉంది కదా, బోట్ కొంచెం దిగింది, బోట్ యొక్క వెయిట్ని అంతకుముందున్న బయాన్సీ ఫోర్స్ బ్యాలెన్స్ చేసింది. ఇప్పుడు పర్సన్ ఎక్కగానే ఇంకొంచెం వెయిట్ పెరిగి బోట్ మీద, బోట్ ఇంకొంచెం కిందికి దిగుతుంది. కిందికి దిగి మరి వస్తే ఈక్విలిబ్రియంలోకి వస్తుంది. కొంచెం లోపలికి దిగగానే ఏమవుతుంది? వాల్యూమ్ ఆఫ్ ద లిక్విడ్ డిస్ప్లేస్ ఎక్కువ అవడం వల్ల బయాన్సీ ఫోర్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఎంత వెయిట్ పెరిగిందో ఇప్పుడు మా పర్సన్ ఎక్కడం వల్ల అంత బయాన్సీ ఫోర్స్ కూడా పెరగాలి. సో mg of the person is equal to excess buoyancy force ఎంత? రో ఆఫ్ ద లిక్విడ్ విచ్ ఇస్ రో ఆఫ్ వాటర్లోనే జరుగుతుంది ఇదంతా, ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ద ఎక్సెస్ వాల్యూమ్ డిస్ప్లేస్డ్ ఎంత? 4 into 3 meters వచ్చి ఏరియా, 4 into 3 meters వచ్చి ఏరియా. డెప్త్ ఎంత పోయింది? 0.02 meters పోయింది. 2 centimeters అన్నారు, దాన్ని 0.02 రాసుకున్నాం. ఇదేంటిది? వాల్యూమ్, ఎక్సెస్ వాల్యూమ్. ఆ పర్సన్ దిగడం వల్ల ఎక్సెస్గా ఎంత వాల్యూమ్ లోపలికి వెళ్ళింది, అది ఎక్సెస్గా ఎంత వాటర్ డిస్ప్లేస్ అయిందో దాని యొక్క వెయిట్ మనం కనుక్కుంటే అదే పర్సన్ యొక్క వెయిట్తో మ్యాచ్ అవుతుంది. ఇంటూ G. So this is equal to volume of row of water is 1000. 4 3s are 12, 12 2s 24. So this is 0.024 into G. So this is mg of the person. So Gg cancel చేస్తే mass of the person is equal to 240 kg. ఒక పర్సన్ వెయిట్ అంత ఎక్కువ ఉండదు బరువు, బట్ ప్రాబ్లం ఇచ్చారు. సో 240 kg వచ్చింది మనకు ఆన్సర్ అయితే. ఓకే, ప్రాక్టికల్గా మనుషులు మాస్ అంత ఉండదు,
బట్ ఎనీవే ప్రాబ్లమ్ ఈజ్ అ ప్రాబ్లం. ఓకేనా, అర్థమైంది కదా. సరే, బోటు ఐరన్తో చేస్తారు కదా, వుడ్తో చేస్తే తేలడం ఓకే, మరి ఐరన్తో చేస్తే కూడా ఎందుకు తేలుతుంది? షిప్స్ అంతా ఐరన్తోనే చేసేది. ఎందుకు తేలుతుందంటే షిప్ యొక్క వాల్యూమ్ అంతా ఐరన్ ఉండదు కదా. షిప్ యొక్క వాల్యూమ్లో మ్యాక్సిమం స్పేస్ ఎంటీ ఉంటుంది. ఓన్లీ బౌండరీ మాత్రం ఐరన్తో చేస్తారు, మధ్యలో ఉన్నదంతా ఎంటీ స్పేస్ ఎక్కువగా ఉంటుంది. సో అట్లా ఓవరాల్ వాల్యూమ్ మొత్తం తీసుకుంటే యావరేజ్ డెన్సిటీ తక్కువగా ఉంటుంది వాటర్ కన్నా, అందుకనే ఫ్లోట్ అవుతుంది. షిప్ కొంచెం దిగంగా లోపలికి వాల్యూమ్ ఆఫ్ ద లిక్విడ్ డిస్ప్లేస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ వాల్యూమ్ ఆఫ్ ద లిక్విడ్ డిస్ప్లేస్డ్ ఏదైతే ఉందో ఈ మాస్ ఆఫ్ ద షిప్ని బ్యాలెన్స్ చేస్తుంది, వెయిట్ ఆఫ్ ద షిప్ని బ్యాలెన్స్ చేస్తుంది. అదే షిప్ మొత్తం ఐరన్తో ఫిల్ చేసామనుకో అస్సలు తేలదు, మునిగిపోద్ది. షిప్లో బార్డర్ మాత్రం ఐరన్ ఉంది, మధ్యలో అక్కడక్కడ ఇప్పుడు మనం ఏమైనా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం అనుకోండి, షిప్లో చాలా మెటీరియల్ ఉంటుంది, కానీ చాలా ఎంటీ స్పేస్ కూడా ఉంటుంది షిప్లో. దానివల్ల ఫ్లోట్ అవుతుంది షిప్. వాటర్తో పోలిస్తే ఐరన్ యొక్క డెన్సిటీ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, బట్ 10-20 టైమ్స్ కూడా ఎక్కువ ఉండొచ్చు, చాలా ఎక్కువ ఉంటుంది డెన్సిటీ ఐరన్ మెటీరియల్ లాంటివి. అంటే చాలా సరదాగా మునిగిపోద్ది. కానీ షిప్లో ఖాళీ ప్లేస్ ఎక్కువ ఉంటుంది, దానివల్ల వాల్యూమ్ ఆఫ్ లిక్విడ్ డిస్ప్లేస్డ్ షిప్ యొక్క వెయిట్ని బ్యాలెన్స్ చేస్తుంటుంది. ఓకేనా, ఫైన్, అది విషయం అది. సో ఫ్లూయిడ్ డైనమిక్స్ మనం డిస్కస్ చేయాలి. ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ చాలా సింపుల్ థింగ్సే, బట్ ఒక 1 hour పడుతుంది మనకి దీన్ని డిస్కస్ చేయడానికి కూడా. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మనం ఫ్లూయిడ్ డైనమిక్స్, విస్కాసిటీ, సర్ఫేస్ టెన్షన్ 3 డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఫైన్, దెన్ విల్ స్టాప్ హియర్. విల్ కంటిన్యూ నెక్స్ట్ సెషన్ ఆన్ ట్యూస్డే అగైన్. ఓకేనా, కొంచెం గ్యాప్ వస్తుంది, కొంచెం హాలిడే నేను సెలవు తీసుకుంటున్నాను ఫ్రైడే సాటర్డే, సో కాబట్టి వెంటనే ఈ క్లాస్ తీసుకోలేను. సో నెక్స్ట్ ట్యూస్డే డెఫినెట్గా తీసుకుంటా క్లాస్. ఓకేనా, సో ఆ లోపు ఇప్పటిదాకా నేను కంప్లీట్ చేసిన టాపిక్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, చాలా వరకు ఈజీగానే వస్తాయి. సాలిడ్ ఎగ్జాంపుల్స్ చూడండి. మీ దగ్గర మెటీరియల్స్ ఉంటాయి కదా, స్టాండర్డ్ మెటీరియల్స్ ఏవో ఒకటి, దాంట్లో సాలిడ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఈ కాన్సెప్ట్ సంబంధించిన సాలిడ్ ఎగ్జాంపుల్స్ చూడండి. నేను చాలా క్వశ్చన్స్ నేను కవర్ చేయాలి, మినిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కవర్ చేశాను. సో మిగతా ఎగ్జాంపుల్స్ చూస్తే నేను ఇచ్చిన కాన్సెప్ట్ మీకు ఈజీగానే అర్థమవుతుంటాయి. సో మీరు క్వశ్చన్స్కి ఎక్స్పోజ్ అయితే ఏమవుతుందంటే మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఓకే, ఫైన్, దెన్ విల్ స్టాప్ హియర్. టేక్ కేర్.